వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఈ క్లాస్లో ఏఐ ఇంట్రడక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ క్లాస్లో మనం జస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిది అండ్ మనం ఎక్కడ దీన్ని యూజ్ చేస్తాము, అలాగే దీంట్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డిఫరెంట్ స్టేజెస్ అనేవి ఏంటివి అండ్ అలాగే సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ టాపిక్స్ గురించి జస్ట్ మనం ఈ క్లాస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంట్రడక్షన్ని మనము డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటి, మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క డెఫినేషన్ని మనము అర్థం చేసుకుందాం. ఆ తర్వాత వై వీఆర్ యూజింగ్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనము ఎందుకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తున్నాం అనేది మనము చూద్దాం. అండ్ నెక్స్ట్ ఏముంది, స్టేజెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో నెక్స్ట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకి ఎలాంటి స్టేజెస్ అనేవి ఉన్నాయి అనేది మనము డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిది? యాక్చువల్గా కంప్యూటర్ సైన్స్ ఎన్విరాన్మెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అనేది మనకి బ్రాంచ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. మనము ఇంటెలిజెన్స్ మెషిన్స్ని మనము క్రియేట్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో. హ్యూమన్స్ ఎలా అయితే థింక్ చేయగలుగుతారో, ఎలా అయితే డిసిషన్స్ని తీసుకోగలుగుతారో, సో అలాంటి ఇంటెలిజెన్స్ మెషిన్స్ని మనము క్రియేట్ చేయొచ్చు. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెఫినేషన్. చూడండి ఇక్కడ వన్స్ రీడ్ చేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఏఐ ఈజ్ ది అబిలిటీ ఫర్ a computer to think and learn. With AI, computers can perform tasks that are typically done by people, including processing language, problem solving and learning. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క డెఫినేషన్. నెక్స్ట్ పాయింట్ ఏముంది ఇక్కడ, జాన్ మకార్థీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. జాన్ మకార్థీ వాజ్ అన్ అమెరికన్ కంప్యూటర్ సైంటిస్ట్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఫాదర్ ఎవరు? జాన్ మకార్థీ. హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మనం చెప్తాం. సో ఇప్పుడు మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిది అనేది మీకు క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటి, యాక్చువల్గా మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎక్కడ యూజ్ చేస్తాం, వై వీఆర్ యూజింగ్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం చూద్దాం. సో ఎందుకు యూజ్ చేస్తామనంటే, విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐతో మనము కొత్త సాఫ్ట్వేర్స్ని కానీ అలాగే డివైజెస్ని కానీ మనం క్రియేట్ చేయొచ్చు. సాఫ్ట్వేర్స్ అనేవి ఎలా, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ని మనకి సాల్వ్ చేస్తాయి. సో అలాంటి సాఫ్ట్వేర్స్ని, అంటే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే సాఫ్ట్వేర్స్ని, డివైజెస్ని మనము క్రియేట్ చేయొచ్చు. పర్సనల్ వర్చువల్ అసిస్టెంట్స్ని కూడా మనము క్రియేట్ చేయొచ్చు, లైక్ గూగుల్ అసిస్టెంట్స్ అలా అన్నమాట. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ షాపింగ్, వెబ్ సెర్చ్, డిజిటల్ పర్సనల్ అసిస్టెంట్స్, మషిన్ ట్రాన్స్లేషన్స్ అండ్ స్మార్ట్ హోమ్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, రోబోట్స్. అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లలో కానీ, స్మార్ట్ అసిస్టెంట్స్ కానీ, వర్చువల్ ట్రావెలింగ్ బుకింగ్ ఏజెంట్స్ కానీ అండ్ సోషల్ మీడియా మానిటరింగ్లో కానీ. సో ఈ రకంగా మనము డిఫరెంట్ అప్లికేషన్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి. సో అలాంటి వాటి కోసం ఇలాంటి సాఫ్ట్వేర్స్ని కానీ డివైజెస్ని కానీ మనం క్రియేట్ చేయడానికి మనం మెయిన్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనము యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, స్టేజెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 3 డిఫరెంట్ స్టేజెస్ అనేవి ఉన్నాయి. ఏంటివి అవి? ఫస్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్, సెకండ్ వన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. సో ఈ రకంగా మనకి 3 డిఫరెంట్ స్టేజెస్ అనేవి మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఈ 3 డిఫరెంట్ టైప్స్ గురించి, ఈ స్టేజెస్ గురించి మనము 1 బై 1 డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి, ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్. చూద్దాం ఇప్పుడు. ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ అంటే ఏంటిది? ఈ ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ని మనము వీక్ ఏఐ అని కూడా పిలుస్తాము. సో ఈ ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ అనేది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తాము. సో ఇది మనకి ఏంటిది అని అంటే,
ఈ వీక్ ఏఐలో మషిన్స్ అనేవి జస్ట్ సెట్ ఆఫ్ స్పెసిఫిక్ టాస్క్ని మాత్రమే పర్ఫామ్ చేస్తాయి. ఈ స్టేజ్లో మషిన్స్కి ఎలాంటి థింకింగ్ ఎబిలిటీ అనేది ఉండదు. జస్ట్ అంటే ప్రీడిఫైన్డ్గా ఏ ఫంక్షన్స్ అయితే మనం ఇస్తామో సో ఆ ఫంక్షన్స్ని అది జస్ట్ పర్ఫామ్ చేస్తుంది అంతే. బట్ థింక్ చేయడానికి దీనికి అంత ఎబిలిటీ అనేది ఉండదు. అంటే మషిన్స్ అనేవి ఇక్కడ థింక్ చేయవు. జస్ట్ అంటే సెట్ ఆఫ్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ని మాత్రమే ఈ మషిన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాయి. సో ఈ వీక్ ఏఐకి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే సిరి, అలెక్సా, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. సో దీస్ ఆల్ ఆర్ ది ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్కి ఎగ్జాంపుల్స్ అని చెప్పొచ్చు. ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ అన్న వీక్ ఏఐ అన్న ఒకటే ఫస్ట్ పాయింట్ అయితే. అండ్ నెక్స్ట్ ఏంటి ఇక్కడ వన్స్ రీడ్ చేద్దాం. Artificial narrow intelligence, also known as a weak AI. Artificial narrow intelligence is the stage of artificial intelligence involving machines that can perform only a narrowly defined set of specific tasks. At this stage, the machine does not possess any thinking ability. It just performs a set of predefined functions. Examples ఏంటి ఇక్కడ? Examples of weak AI include Siri, Alexa, self-driving cars, AlphaGo, Sophia, the humanoid and so on. సో ఈ రకంగా మనకి ఇవన్నీ కూడా మనకి వీక్ ఏఐకి ఎగ్జాంపుల్స్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ ఏంటి? ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిదో మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ని మనము ఏమంటాం? స్ట్రాంగ్ ఏఐ అని కూడా మనము పిలవచ్చు. ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్లో మషిన్స్ అనేవి థింక్ చేయగలుగుతాయి. థింక్ చేసి అలాగే డిసిషన్స్ని తీసుకోగలుగుతాయి. జస్ట్ లైక్ ఏ హ్యూమన్స్ అని చెప్పొచ్చు. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ వన్స్ రీడ్ చేయండి. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఆల్సో నోన్ యాజ్ ఏ స్ట్రాంగ్ ఏఐ. Artificial general intelligence is the stage in the evaluation of artificial intelligence wherein machines will possess the ability to think and make decisions just like as a humans. సో ఇక్కడ ఏంటి అంటే జనరల్ ఇంటెలిజెన్స్ని మనం ఏమంటాం? స్ట్రాంగ్ ఏఐ అని కూడా పిలవచ్చు. ఇక్కడ ఏంటి అని అంటే సేమ్ మషిన్స్ అనేవి హ్యూమన్ లాగా థింక్ చేసి డిసిషన్స్ని తీసుకోగలుగుతాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అని చెప్తాం. నెక్స్ట్ మన థర్డ్ స్టేజ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిదో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇది లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు. అంటే ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అనేది ఇది లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ ఏమవుతాయంటే మషిన్స్ అనేవి హ్యూమన్స్ చేయలేని పనులను కూడా చేస్తాయి. సో అది ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. అంటే హ్యూమన్స్ కన్నా ఎక్కువ వర్క్స్ని హ్యూమన్స్ ఏవైతే చేయలేని పనుల్ని కూడా ఇక్కడ మషిన్స్ అనేవి చేయగలుగుతాయి. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ వన్స్ డెఫినేషన్ రీడ్ చేద్దాం. ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఈజ్ ది స్టేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ when the capability of computers will surpass human beings. Artificial super intelligence is currently a hypothetical situation as depicted in movies and science fiction books where machines have taken over the world. So ఈ రకంగా మనము 3 డిఫరెంట్ స్టేజెస్ని మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిది, అలాగే అప్లికేషన్స్ చూసాం మనము. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఎక్కడ ఎలా యూజ్ చేస్తామనేది. అండ్ నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ 3 డిఫరెంట్ స్టేజెస్ అనేవి మీకు క్లియర్గా అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు వాట్ ఆర్ ద సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిది మనకు తెలుసు ఆల్రెడీ. ఏఐ ఎనేబుల్స్ మషిన్స్ టు థింక్ వితౌట్ ఎనీ హ్యూమన్ ఇంటర్వెన్షన్. సో ఇక్కడ ఏంటి మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ డయాగ్రామ్ చూస్తే మనకి ఏం కనిపిస్తుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆ తర్వాత మషిన్ లెర్నింగ్, అలాగే డీప్ లెర్నింగ్.
సో ఇక్కడ ఏంటి అనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సబ్సెట్ ఆఫ్ మషిన్ లెర్నింగ్. సో ఇక్కడ మషిన్ లెర్నింగ్ అనేది సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు. అలాగే డీప్ లెర్నింగ్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ మషిన్ లెర్నింగ్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సబ్సెట్ ఏంటి? మషిన్ లెర్నింగ్. అండ్ డీప్ లెర్నింగ్ అనేది సబ్సెట్ ఆఫ్ మషిన్ లెర్నింగ్ అని చెప్తాం. సో ఈ రకంగా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనం తెలుసు క్లియర్గా. నెక్స్ట్ ఏంటి? మషిన్ లెర్నింగ్ అంటే ఏంటిదో మనం ఇప్పుడు చూద్దాం. సో మషిన్ లెర్నింగ్ అంటే ఏంటిది అని అంటే మనకి నేమ్లోనే ఉంది. స్టాటిస్టికల్ మెథడ్స్ని యూజ్ చేసి మనం మషిన్స్కి మనము నేర్పిస్తామన్నట్టు. సో మషిన్స్ని ఇక్కడ లెర్న్ చేస్తాయి. అంటే మనం మషిన్స్కి కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఇచ్చి మనం వాటికి కొన్ని ఆల్గరిథమ్స్ని అలా ఇచ్చి మనం ఆ మషిన్స్కి టాస్క్ని పర్ఫామ్ చేయిస్తాను అన్నట్టు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ మషిన్ లెర్నింగ్. ఇక్కడ చూడండి, machine learning is a subset of AI that uses statistical learning algorithms. సో ఇక్కడ స్టాటిస్టికల్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ని యూజ్ చేసుకొని అంటే ప్యాటర్న్స్ని అవి లెర్న్ చేసుకుంటాయి. సో ఆ రకంగా మనకి ఇక్కడ మనం మషిన్స్కి డేటాని మనము ఇచ్చి లెర్న్ చేయిస్తాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ మషిన్ లెర్నింగ్ అని చెప్తాం. అండ్ నెక్స్ట్ డీప్ లెర్నింగ్ అంటే ఏంటిది? డీప్ లెర్నింగ్ అంటే ఏంటిది అని అంటే డీప్ లెర్నింగ్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎంఎల్. ఎంఎల్ అంటే ఏంటి? మషిన్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ అనేది సబ్సెట్ ఆఫ్ మషిన్ లెర్నింగ్ దట్ ఫిల్టర్స్ ది డేటా త్రూ మల్టిపుల్ లేయర్స్. అంటే ఈ డీప్ లెర్నింగ్ అనేది డేటాని ఫిల్టర్ చేయడానికి మనకి ఇది వర్క్ అవుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ డీప్ లెర్నింగ్ అని చెప్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? మషిన్ లెర్నింగ్. సో ఈ మషిన్ లెర్నింగ్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్, ఇక్కడ చూడండి, మషిన్ లెర్నింగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏఐ విచ్ ప్రొవైడ్స్ ఇంటెలిజెన్స్ టు మషిన్స్ with the ability to automatically learn with experiences without being explicitly programmed. సో ఇక్కడ ఏంటి? మనము మషిన్స్కి అంటే మషిన్ అనేది కొన్ని ఎక్స్పీరియన్సెస్తో లెర్న్ చేసుకుంటుంది. సో ఆ రకంగా మషిన్స్ అనేవి మనము వాటికి నేర్పిస్తాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ మషిన్ లెర్నింగ్ అని చెప్పొచ్చు. సో ఈ మషిన్ లెర్నింగ్లో మనకి 3 డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. ఏంటివి అవి? సూపర్వైజ్డ్ లెర్నింగ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో ఫస్ట్ మనం సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటిది, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటిదో చూద్దాం. ఆ తర్వాత మనము రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ గురించి చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటిది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మషిన్ లెర్నింగ్ అంటే ఏంటిదో మీకు ఒక సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబుకి నేను ఫస్ట్ డే ఆపిల్ అంటే ఇలా ఉంటుంది అండ్ బనానా అంటే ఇలా ఉంటుంది అని చెప్పాను. సో ఈ రకంగా 3 to 4 days అతనికి యాపిల్ ఎలా ఉంటుందో బనానా ఎలా ఉంటుందో చెప్పాను. సో అలా చెప్పడం వల్ల అతని మైండ్లో ఫిక్స్ అయింది. నెక్స్ట్ డే మనము అడిగినప్పుడు ఆ 2 ఫ్రూట్స్ని చూపించి ఇదేంటి అని అడిగినప్పుడు సో ఆ బాబు ఈజీగా చెప్పగలుగుతాడు, ఇది యాపిల్ అని, ఇది బనానా అని. సో అలాగే మనము ఒక మషిన్కి పర్టికులర్ డేటాని ఇచ్చి ట్రైన్ చేస్తే నెక్స్ట్ టైం మనము ఏదైనా క్వెరీ అడిగినప్పుడు సొల్యూషన్ అనేది ప్రిడిక్ట్ చేస్తుంది. మనకి ఇక్కడ అక్యూరసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మషిన్ లెర్నింగ్లో. సో దీంట్లో మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయని చూసాము. ఏంటివి అవి? సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సో ఇక్కడ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటిదో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటిది అని అంటే, ఇక్కడ మషిన్స్ అనేవి సెల్ఫ్గా నేర్చుకోకుండా మనం ఏం చెప్తే జస్ట్ అది మాత్రమే నేర్చుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ స్టూడెంట్ అంటే టీచర్ ఏం చెప్తే ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే స్టూడెంట్స్ అలానే నేర్చుకుంటారు. అంటే టీచర్ చెప్పింది మాత్రమే నేర్చుకుంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని చెప్పొచ్చు. అంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మన డేటాని ట్రైన్ చేస్తాము. ట్రైనింగ్ డేటా అంటే ఏంటి అంటే మన దగ్గర ఆల్రెడీ ఇన్పుట్ ఉంది, అలాగే అవుట్పుట్ కూడా ఉంది. సో ఇక్కడ ఈ ఇన్పుట్ని ఒక మోడల్కి ఇచ్చి కరెక్ట్ వ్యాలిడ్ అవుట్పుట్ వస్తుందో లేదో అనేది మనము చెక్ చేస్తాం.
సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని చెప్పొచ్చు. అంటే సెల్ఫ్గా ఇక్కడ నేర్చుకోకుండా మనం ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ని ఇస్తే అంటే చెప్పిన పనిని మాత్రమే అవి నేర్చుకుంటాయి మషిన్స్ అనేవి. సో దట్ ఈస్ నథింగ్ బట్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. నెక్స్ట్ ఏంటి, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ చూద్దాం. సో అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ మషిన్స్ అనేవి సెల్ఫ్గా వాటంతట అవే నేర్చుకుంటాయి. ఇక్కడ మనం మోడల్కి ఆర్ మషిన్కి ట్రైన్ చేయాల్సిన అవసరం అనేది లేదు. సో దట్ ఈజ్ నథింగ్ బట్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటి, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఏంటిది అని అంటే రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది సెల్ఫ్ టీచింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. దట్ ఎసెన్షియల్లీ లెర్న్స్ బై ట్రయల్ అండ్ ఎర్రర్. సో ఇక్కడ మనము ట్రయల్ అంటే కొన్ని రివార్డ్స్ అనేటివి మనకి ఈ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో ఉంటాయి. సో ఈ రకంగా మనము జస్ట్ ఇంట్రడక్షన్ చెప్తున్నాను మీకు, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంట్రడక్షన్ ఇదంతా కూడా. సో నెక్స్ట్ ఏంటి, డీప్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ అంటే ఏంటిది, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. డీప్ లెర్నింగ్ అంటే ఏంటిది అని అంటే ఇక్కడ చూడండి డెఫినేషన్. డీప్ లెర్నింగ్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ మషిన్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ త్రూ న్యూరల్ నెట్వర్క్స్ ఆర్కిటెక్చర్, hence also called as a deep neural network. సో ఇక్కడ ఏంటి అని అంటే మనము ఈ డీప్ లెర్నింగ్ అనేది సబ్సెట్ ఆఫ్ మషిన్ లెర్నింగ్. హ్యూమన్స్ ఎలా థింక్ చేస్తారో, ఎలా రెస్పాండ్ అవుతారో అనేది అంతా కూడా మనకి ఈ డీప్ లెర్నింగ్లో ఉంటుంది. అంటే మషిన్స్కి మనకి మెయిన్గా ఈ డీప్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే హ్యూమన్స్ ఎలా థింక్ చేస్తారు, ఎలా రెస్పాండ్ అవుతారు అనేది మొత్తం కూడా మనకి ఈ డీప్ లెర్నింగ్లో ఉంటుంది. సో మనం ఈ క్లాస్లో ఏంటి, జస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంట్రడక్షన్ని మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెఫినేషన్, అలాగే మనం ఎక్కడ యూజ్ చేస్తాము అండ్ డిఫరెంట్ స్టేజెస్ గురించి డిస్కస్ చేసాము. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్సెట్ గురించి అంటే మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ అనేది మనం ఈ క్లాస్లో చూసాం. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంట్రడక్షన్ గురించి, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డిఫరెంట్ స్టేజెస్ గురించి మనము డిస్కస్ చేసాము. అలాగే మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, డీప్ లెర్నింగ్ అంటే ఏంటి అనే టాపిక్స్ మనము ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఈ క్లాస్లో మనము ఏజెంట్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏజెంట్స్ అంటే ఏంటివి, ఈ ఏజెంట్స్ ఆపరేషన్స్ని ఎలా పర్ఫామ్ చేస్తాయి, వీటిని మనం ఎందుకు యూజ్ చేస్తాం అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఈ క్లాస్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ ఏజెంట్ అంటే ఏంటిది అని అంటే ఏజెంట్ అంటే ఎనీథింగ్ లైక్ ఇక్కడ ఏజెంట్ అంటే ఒక హ్యూమన్ బీయింగ్ కావచ్చు, ఆర్ మషిన్ కావచ్చు, ఆర్ రోబోట్ కావచ్చు, ఏదైనా దేన్నైనా మనం ఇక్కడ ఏజెంట్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డెఫినేషన్ని రీడ్ చేద్దాం. ద ఏజెంట్స్ సెన్స్ ది ఎన్వైరన్మెంట్ త్రూ సెన్సార్స్ and act on their environment through actuators. An AI agent can have mental properties such as knowledge, belief, intention, etc. An agent can be anything that perceives its environment through the sensors and act upon the environment through actuators. An agent runs in the సైకిల్ ఆఫ్ పర్సీవింగ్, థింకింగ్ అండ్ యాక్టింగ్. సో ఇక్కడ మనం ఏజెంట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏం చేస్తుంది అని అంటే మనం ఒక డయాగ్రామ్ చూద్దాం. డయాగ్రామ్ చూస్తే మనకి ఇప్పుడు ఈ పిక్చర్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏజెంట్, ఇది ఏజెంట్, ఇక్కడ ఇది ఎన్వైరన్మెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏజెంట్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ సెన్స్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఐతో. ఇక్కడ నేను ఏజెంట్గా ఇక్కడ ఒక హ్యూమన్ బీయింగ్ని తీసుకున్నాను ఇక్కడ. సో హ్యూమన్ బీయింగ్కి సెన్స్ చేయడానికి ఏమేమి ఉంటాయి, ఐస్, ఇయర్స్. సో ఈ రకంగా వీటిని యూజ్ చేసి ఒక హ్యూమన్ బీయింగ్ సెన్స్ చేస్తాడు.
సో ఇక్కడ విత్ ద హెల్ప్ ఆఫ్ ఐతో ఎన్వైర్న్మెంట్ నుంచి పర్సెప్ట్ చేసుకుంటుంది ఏజెంట్. సో ఈ రకంగా పర్సెప్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు సెన్స్ చేసి దానికి తగ్గట్టుగా థింకింగ్ చేసి డిసిషన్ని తీసుకుంటుంది. ఆ తీసుకున్న డిసిషన్ని యాక్షన్ లాగా పర్ఫామ్ చేస్తుంది మళ్ళీ ఎన్వైర్న్మెంట్లోకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తుంది అంటే ఏజెంట్ ఫస్ట్ సెన్స్ చేసి పర్సెప్ట్ చేసుకుంటుంది ఎన్వైర్న్మెంట్ నుంచి పర్సెప్ట్ చేసుకున్న తర్వాత విత్ ద హెల్ప్ ఆఫ్ ఎఫెక్టర్స్తో అంటే ఏజెంట్ ప్రోగ్రామ్ ద్వారా అంటే ఓకే ఇప్పుడు ఏం చేయాలి అని థింక్ చేసి ఆలోచించి ఆ పర్సెప్ట్కి తగ్గట్టుగా ఇక్కడ విత్ హెల్ప్ ఆఫ్ ఎఫెక్టర్స్తో యాక్షన్స్ని ఎన్వైర్న్మెంట్కి పర్ఫామ్ చేస్తుంది. సో ఈ రకంగా ఏజెంట్ అనేది చేస్తుంది. ఇదే రకంగా మనం ఇలాంటిదే సేమ్ మషిన్స్ కానీ రోబోట్స్ కానీ ఈ రకంగా ఇంప్లిమెంట్ చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం, అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏజెంట్గా నేను ఇక్కడ ఒక హ్యూమన్ బీయింగ్ని తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరైనా ఒక వ్యక్తి అనుకోండి. సో ఆ వ్యక్తి ఇక్కడ ఆఫీస్కి వెళ్దామని హౌస్ బయట నించున్నాడు. సో హౌస్ బయట నించోగానే అతను పర్సెప్ట్ చేస్తున్నాడు, ఎన్వైర్న్మెంట్ని పర్సెప్ట్ చేస్తున్నాడు విత్ ద హెల్ప్ ఆఫ్ ఐతో అతను ఏం పర్సెప్ట్ చేస్తున్నాడంటే ఓకే మబ్బులు వచ్చినాయి, మొత్తం ఆకాశం మొత్తం కొంచెం చీకటిగా అయ్యింది, మెరుపులు వస్తున్నాయి, అలాగే హ్యూమిడిటీ టెంపరేచర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది, చల్లగా గాలి ఉంది ఎన్వైర్న్మెంట్లో అని సెన్స్ చేస్తున్నాడు ఈ ఏజెంట్ అనే వ్యక్తి సెన్స్ చేస్తున్నాడు. ఓకే ఈ ఎన్వైర్న్మెంట్ మొత్తం కొంచెం డిఫరెంట్గా ఉంది, హ్యూమిడిటీ టెంపరేచర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది, అలాగే వర్షం వచ్చేలా ఉంది అని టోటల్లీ ఈ ఏజెంట్ అనేవాడు పర్సెప్ట్ చేసుకున్నాడు ఎన్వైర్న్మెంట్ నుంచి. సో అప్పుడు ఇతను థింక్ చేస్తాడన్నట్టు ఏమని ఓకే ఇదంతా సెన్స్ చేసి అబ్జర్వ్ చేసుకొని ఓకే దీనికి తగ్గట్టుగా అతను ఇప్పుడు ఆ ఏజెంట్ అనేవాడు డెసిషన్ని తీసుకోవాలి. సో అప్పుడు ఆ ఏజెంట్ ఏం డెసిషన్ తీసుకుంటాడు, ఓకే ఇప్పుడు వర్షం వచ్చేలా ఉంది కాబట్టి ఏం చేస్తాడు, బయటికి వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఓకే మనం అంబ్రెల్లా తీసుకెళ్దాం అని చెప్పి అప్పుడు అంబ్రెల్లా తీసుకొని వెళ్తాడు. సో ఇక్కడ యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాడు, అంబ్రెల్లా తీసుకొని బయటకి వెళ్తున్నాడు. సో ఈ రకంగా ఒక ఏజెంట్ అనేవాడు, ఆ ఏజెంట్ అంటే ఏదైనా కావచ్చు, హ్యూమన్ బీయింగ్ కావచ్చు, మషిన్ కావచ్చు, రోబోట్స్ కావచ్చు. సేమ్ ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి ఎలా అయితే థింక్ చేసి దానికి తగ్గ డిసిషన్ని ఓన్గా తీసుకోగలుగుతున్నాడో, డిసిషన్ని తీసుకున్న తర్వాత యాక్షన్స్ని పర్ఫామ్ చేస్తున్నాడో, సేమ్ దీన్నే మనము రోబోట్స్లో కానీ మషిన్స్లో కానీ ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఈ రకంగా ఏజెంట్ అనేది మనకి వర్క్ అవ్వడం జరుగుతుంది. ఇది ఏజెంట్ యొక్క మెయిన్ థీమ్. సో ఇప్పుడు మీకు ఇది అర్థమైంది అని నేను అనుకుంటున్నాను ఏజెంట్ అంటే ఏంటిది అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంకోసారి రీడ్ చేద్దాం. ద ఏజెంట్స్ సెన్స్ ది ఎన్వైర్న్మెంట్ త్రూ ది సెన్సార్స్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సెన్సార్స్తో ఫస్ట్ ఎన్వైర్న్మెంట్ నుంచి పర్సెప్ట్ చేసుకుంటుంది, సెన్స్ చేస్తుంది, అండ్ యాక్ట్ ఆన్ దేర్ ఎన్వైర్న్మెంట్ త్రూ ది యాక్చువేటర్స్. మళ్ళీ మనకి ఫైనల్ అవుట్పుట్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అవుట్పుట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పాం కదా ఇక్కడ యాక్షన్ ఏం పర్ఫామ్ చేస్తున్నాడు ఈ వ్యక్తి ఇక్కడ అంబ్రెల్లాని తీసుకెళ్తున్నాడు. సో ఇక్కడ మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది ఇది వచ్చింది. సో యాక్చువేటర్స్ అవుట్పుట్నే మనం ఇక్కడ యాక్చువేటర్స్ అని కూడా పిలుస్తాం. సో ఈ రకంగా మనకి ఇక్కడ ఒక పర్టికులర్ యాక్షన్ అనేది మనకి ఇక్కడ పర్ఫామ్ అవ్వడం జరుగుతుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ ఎఫెక్టర్స్తో ఆ డిసిషన్ని తీసుకొని యాక్షన్ని పర్ఫామ్ చేయగలుగుతున్నాం ఇక్కడ. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏజెంట్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి. సో ఇక్కడ ఏజెంట్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే ఫస్ట్ పర్సీవింగ్ చేసుకుంటుంది, పర్సీవింగ్ చేసుకున్న తర్వాత థింకింగ్ చేస్తుంది. అంటే ఓకే ఈ రకంగా ఉంది, మనం ఇప్పుడు దానికి తగ్గ డిసిషన్ని ఎలా తీసుకోవాలి అని చెప్పి ఒక థింకింగ్ అనేది చేసుకొని దానికి తగ్గట్టుగా
డిసిషన్ని తీసుకొని యాక్షన్ అనేది పర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఏజెంట్. సో ఇప్పుడు మీకు పిక్చర్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఏజెంట్స్ అంటే ఏం చెప్పుకున్నాం, రోబోట్స్ కావచ్చు, మషిన్స్ కావచ్చు, అండ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఇప్పుడు అండ్ ఏజెంట్ కెన్ బి హ్యూమన్ ఏజెంట్ అవ్వచ్చు, రోబోటిక్ ఏజెంట్ అవ్వచ్చు, ఆర్ సాఫ్ట్వేర్ ఏజెంట్ అవ్వచ్చు. ఇలా ఏజెంట్ అనేది ఎనీథింగ్. సో ఇక్కడ హ్యూమన్ ఒకవేళ ఏజెంట్ అయితే హ్యూమన్ ఏజెంట్ హ్యాజ్ eyes, ears and other organs which work for sensors, and hand, legs, vocal tract work for actuators. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ అనేవాడు ఒక ఏజెంట్ అయితే ఎలా ఏజెంట్, సో హ్యూమన్ ఒక వ్యక్తి ఎలా సెన్స్ చేయగలుగుతాడు, ఇప్పుడు బయట వర్షం వస్తుంది అని ఎలా సెన్స్ చేయగలుగుతాడు, ఐస్ విత్ హెల్ప్ ఆఫ్ ఐస్తో సెన్స్ చేస్తాడు. ఎలా, ఓకే వెదర్ ఎలా ఉంది అని చూసి, ఇయర్స్ చెవులు వినడానికి. సో ఈ రకంగా డిఫరెంట్ ఆర్గాన్స్ని యూజ్ చేసి హ్యూమన్ అనేవాడు సెన్స్ చేయగలుగుతున్నాడు. అలాగే విచ్ వర్క్ ఫర్ సెన్సార్స్ అండ్ హ్యాండ్, లెగ్స్, వోకల్ అంటే ఇప్పుడు హ్యాండ్స్ ఇక్కడ అంబ్రెల్లాని తీసుకొని వెళ్తున్నాడు. సో ఇక్కడ యాక్చువేటర్స్ లాగా మనకి ఇక్కడ హ్యూమన్కి హ్యాండ్, లెగ్స్, వోకల్ ట్రాక్ ఇవి మనకి యాక్చువేటర్స్ లాగా వర్క్ అవుతాయి ఒకవేళ హ్యూమన్ అనేవాడు ఏజెంట్ అయితే. సో అదే రకంగా రోబోటిక్ ఒకవేళ రోబోటిక్ అనేది ఏజెంట్ అవుతే అప్పుడు ఈ రోబోటిక్ ఏజెంట్ కెన్ హ్యావ్ కెమెరాస్ ఉంటాయి, అలాగే ఇన్ఫ్రారెడ్ రేంజ్ ఫైండరు, ఎన్ఎల్పి ఫర్ సెన్సార్స్ అండ్ వేరియస్ మోటార్స్ ఫర్ యాక్చువేటర్స్. అంటే ఇక్కడ రోబోటిక్ ఏంటి, కెమెరాస్ కానీ అలాంటి డిఫరెంట్ సెన్సార్స్ అనేవి ఉంటాయి. అండ్ అలాగే మోటార్స్ అనేవి యాక్చువేటర్స్ లాగా మనకి ఇక్కడ రోబోటిక్కి ఉంటాయి ఒకవేళ రోబో అనేది ఏజెంట్ అవుతాయి. నెక్స్ట్ సాఫ్ట్వేర్, ఒకవేళ సాఫ్ట్వేర్ ఏజెంట్ అయితే ఏంటి, కీ స్ట్రోక్స్ అనేవి మనకి ఇక్కడ సెన్సార్స్ లాగా ఉంటే, అంటే ఇన్పుట్ని ఇచ్చి మనకి ఫైనల్ అవుట్పుట్ని మనకి స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తుంది ఆ సాఫ్ట్వేర్ అనేది. సో ఈ రకంగా ఒకవేళ హ్యూమన్ అనేవాడు ఏజెంట్ అయితే మనకి ఇక్కడ సెన్సార్స్ ఏంటి, యాక్చువేటర్స్ ఏంటి అని జస్ట్ అర్థం అవ్వడానికి. అండ్ ఒకవేళ రోబోటిక్ ఏజెంట్ అవుతే ఎలా, అలాగే సాఫ్ట్వేర్ ఏజెంట్ అవుతే ఎలా అని చెప్పి, ఇవి అంటే ఏజెంట్ అంటే ఎనీథింగ్ అని ఇక్కడ హ్యూమన్ కావచ్చు, రోబోటిక్ కావచ్చు, మషిన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఈ రకంగా ఏజెంట్ అనేది ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తుంది. సో మనం యాక్చువల్గా ఈ ఏజెంట్ని యూజ్ చేయడానికి అంటే ఈ ఏజెంట్స్తో మనం ఏం అచీవ్ చేయొచ్చు అని అంటే ఇవి 3: హై పర్ఫార్మెన్స్ ఉంటుంది, అండ్ ఆప్టిమైజ్డ్ డిసిషన్స్, అలాగే రేషనల్ యాక్షన్. సో ఇప్పుడు హై పర్ఫార్మెన్స్ అంటే ఏంటిది అని అంటే మనం ఏ ఏజెంట్ అయితే బిల్డ్ చేస్తున్నామో ఆ ఏజెంట్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది హైగా ఉండాలి, లో పర్ఫార్మెన్స్ అనేది ఉండొద్దు. అండ్ సెకండ్ వన్ ఏంటి, ఆప్టిమైజ్డ్ డిసిషన్. ఆప్టిమైజ్డ్ డిసిషన్ అంటే ఏంటిది అంటే ఏజెంట్ అనేది డిసిషన్స్ని బేస్ చేసుకొని యాక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది. సో ఆ డెసిషన్స్ని ఓన్గా తీసుకొని ఆ డిసిషన్స్ అనేవి ఆప్టిమైజ్గా ఉండాలి. ఆ ఏజెంట్ యొక్క డిసిషన్స్ అనేవి ఆప్టిమైజ్గా అంటే కరెక్ట్గా ఏం పర్సీవ్ చేస్తుంది, ఆ పర్సీవ్ చేసుకున్న దానికి తగ్గట్టుగా డిసిషన్స్ అనేవి ఇక్కడ ఉండాలి. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఆప్టిమైజ్డ్ డిసిషన్స్. అండ్ నెక్స్ట్ ఏంటి, థర్డ్ గోల్ వచ్చేసి రేషనల్ యాక్షన్. రేషనల్ ఈజ్ నథింగ్ బట్ రైట్. రేషనల్ మీన్స్ ఏంటి ఇక్కడ, రైట్ అంటే కరెక్ట్ యాక్షన్స్ని, ఏజెంట్ యాక్షన్స్ని పర్ఫామ్ చేస్తున్నప్పుడు కరెక్ట్ యాక్షన్స్ని పర్ఫామ్ చేయాలి. ఆ డిసిషన్కి తగ్గట్టుగా కరెక్ట్ యాక్షన్స్ని ఎప్పుడైతే పర్ఫామ్ చేస్తుందో అప్పుడు మనకు అది కరెక్ట్ అంటే హై పర్ఫార్మెన్స్ అంటే కరెక్ట్ ఏజెంట్ అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో మెయిన్ గోల్స్ ఏంటి, ఏజెంట్ యొక్క మెయిన్ గోల్స్ ఏంటి, హై పర్ఫార్మెన్స్ ఉండాలి, ఆప్టిమైజ్డ్ డిసిషన్స్ అండ్ రేషనల్ యాక్షన్. ఈ 3 కూడా మనకి మెయిన్ గోల్స్ ఆఫ్ ఏజెంట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, పీస్ రిప్రజెంటేషన్. సో ఇక్కడ పీస్ రిప్రజెంటేషన్ అంటే ఏంటిది అని అంటే
మనం ఏజెంట్ని డిజైన్ చేసేటప్పుడు, ఏజెంట్ని బిల్డ్ చేసేటప్పుడు మనకి ఈ 4 ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. పీస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ మోడల్ ఆన్ విచ్ అన్ ఏఐ ఏజెంట్ వర్క్స్ అపాన్. సో ఇది పీస్ అనేది ఒక మోడల్, ఒక టైప్ ఆఫ్ మోడల్ అని చెప్పొచ్చు. ఇది ఏజెంట్కి వర్క్ అవుతుంది. అంటే ఏజెంట్ని బిల్డ్ చేసేటప్పుడు మనకి ఈ పీస్ రిప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వెన్ వి డిఫైన్ అన్ ఏఐ ఏజెంట్ ఆర్ రేషనల్ ఏజెంట్, దెన్ వీ కెన్ గ్రూప్ ఇట్ ప్రాపర్టీస్ అండర్ పీస్ రిప్రజెంటేషన్ మోడల్. అంటే మనం ఒక ఏజెంట్ని బిల్డ్ చేస్తున్నప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 డిఫరెంట్ గ్రూప్స్గా డివైడ్ చేస్తాం. డివైడ్ చేసి మనం ఈ మోడల్ని చూస్తాం. ఈ మోడల్గా అంటే ఈ పీస్ రిప్రజెంటేషన్ మోడల్ని మనం ఇప్పుడు ఇక్కడ యూజ్ చేయాలి ఆ ఏజెంట్కి. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 4 వర్డ్స్. పి అంటే ఏంటి? పర్ఫార్మెన్స్ మెజర్. ఈ అంటే ఏంటి? ఎన్వైర్న్మెంట్. ఏ అంటే యాక్చువేటర్స్. ఎస్ అంటే సెన్సార్స్. సో ఇక్కడ పీస్ అంటే ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. పి అంటే ఏంటి? పర్ఫార్మెన్స్ మెజర్. ఈ అంటే ఏంటి? ఎన్వైర్న్మెంట్. ఏ అంటే యాక్చువేటర్స్. ఎస్ అంటే సెన్సార్స్. సో ఇది పీస్ రిప్రజెంటేషన్. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం ఏజెంట్ని బిల్డ్ చేసేటప్పుడు మనకి 4 డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ 4 ఫ్యాక్టర్స్ ఉంటేనే అది మనకి రేషనల్ ఏజెంట్ అనేది అవుతుంది. అంటే మనం ఒక రేషనల్ ఏజెంట్ని ఎప్పుడు బిల్డ్ చేయగలుగుతాం అని అంటే ఈ పీస్ రిప్రజెంటేషన్ అనేది మనకి ఉండాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీకు. ఇక్కడ చూడండి, లెట్ సపోజ్ ఏ సెల్ఫ్ డ్రైవింగ్ కార్, దెన్ పీస్ రిప్రజెంటేషన్ విల్ బి. ఒకవేళ నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ని తీసుకున్నాను. సో ఆ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అనేది ఉంది. ఇక్కడ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి అంటే సేఫ్టీ కానీ, అంటే మనం కరెక్ట్ డెస్టినేషన్కి ఆ కార్ అనేది తీసుకెళ్తుందా లేదా, రీచ్ అవ్వగలుగుతున్నామా, అండ్ కంఫర్ట్నెస్ అనేది. సో ఇదంతా కూడా పర్ఫార్మెన్స్ కిందకి వస్తుంది. అంటే సేఫ్టీ, టైమ్, లీగల్ డ్రైవ్, కంఫర్ట్, ఇదంతా కూడా పర్ఫార్మెన్స్. ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటి అని అంటే రోడ్స్. అంటే రోడ్స్ పైన సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అంటే ఈ కార్స్, ఇంకా వెహికల్స్, అదర్ వెహికల్స్, అండ్ రోడ్ సైన్స్ అండ్ పెడిస్ట్రియన్. సో ఈ రకంగా ఇదంతా కూడా ఎన్వైర్న్మెంట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ యాక్చువేటర్స్ అంటే ఏంటిది అని అంటే ఆపరేషన్స్. మనం అవుట్పుట్ని చేయాలి కదా. సో ఆపరేషన్స్ని ఎలా పర్ఫామ్ చేస్తాము? స్టీరింగ్ అంటే ఇప్పుడు రైట్ సైడ్ మూవ్ అవ్వాలా, లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలా, సిగ్నల్ కానీ, హారన్ కానీ, వేరే వెహికల్స్ వస్తే మనం ఇక్కడ హారన్ అనేది యాక్చువేటర్స్ కిందకి వస్తుంది. అండ్ యాక్సిలేటర్, బ్రేక్, సో ఇదంతా కూడా యాక్చువేటర్స్ కిందకి వస్తుంది. అండ్ నెక్స్ట్ సెన్సార్స్ అంటే ఏంటి? కెమెరా, జీపీఎస్, స్పీడోమీటర్, ఓడోమీటర్, యాక్సిలరోమీటర్ అండ్ సోనార్. సో ఇవన్నీ కూడా సెన్సార్స్. ఒక కార్కి ఏముంటాయి? కెమెరా కానీ, జీపీఎస్ ట్రాక్ కానీ, ఇవన్నీ కూడా మనకి సెన్సార్స్ కిందకి వస్తాయి. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు మీకు. ఏం చెప్పాను? ఒకవేళ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అనేది ఉంది అనుకోండి, పర్ఫార్మెన్స్ అంటే ఏంటి? సేఫ్టీ కానీ, అండ్ డెస్టినేషన్ దగ్గర సేఫ్గా రీచ్ అవ్వగలుగుతున్నామా లేదా, అండ్ కార్ యొక్క కంఫర్ట్నెస్ కానీ, అండ్ టైం మేనేజ్మెంట్ కానీ ప్రాపర్గా ఉందా లేదా. సో ఇదంతా కూడా పర్ఫార్మెన్స్ కిందకి వస్తుంది. ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటిది అని అంటే ఎన్వైర్న్మెంట్ మీన్స్ ఆబ్వియస్లీ కార్ అనేది రోడ్ పైన వెళ్తున్నప్పుడు రోడ్ అనేది అక్కడ ఎన్వైర్న్మెంట్లో ఉంది. సో ఆ రోడ్ పైన వేరే కార్స్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి. అండ్ సమ్ డైరెక్షన్స్లో మనకి ఆపోజిట్ డైరెక్షన్స్లో వేరే వెహికల్స్ వస్తాయి, అండ్ సేమ్ డైరెక్షన్స్లో వేరే వెహికల్స్ వస్తాయి. అలాగే కొంతమంది రోడ్ పైన బై వాక్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో అదంతా కూడా ఎన్వైర్న్మెంట్ కిందకి వస్తుంది. ఇక్కడ యాక్చువేటర్స్ ఈజ్ నథింగ్ బట్ యాక్షన్. సో యాక్షన్ అంటే ఏంటిది అంటే కార్ ఎక్కడికి మూవ్ చేయాలి, లైక్ లెఫ్ట్కి వెళ్ళాలా, రైట్ సైడ్కి మూవ్ చేయాలా విత్ హెల్ప్ ఆఫ్ స్టీరింగ్తో, అండ్ బ్రేక్ ఎప్పుడు యూజ్ చేయాలి, యాక్సిలరేటర్ ఎప్పుడు యూజ్ చేయాలి. సో ఇక్కడ ఇవన్నీ కూడా యాక్షన్స్ అన్నట్టు, యాక్చువేటర్స్ అవన్నీ. అండ్ సెన్సర్స్ అంటే ఏంటిది అంటే సెన్సర్స్ మీన్స్ కార్లో మనకి డిఫరెంట్ సెన్సర్స్ ఉంటాయి, లైక్ కెమెరా కానీ, జీపీఎస్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైక్ వర్షం పడుతుంది అనుకోండి, వైపర్ అనేది ఉంది. సో వైపర్ అనేది వర్షం స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా సెన్స్ చేసి వైపర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ సెన్సర్ అని చెప్పొచ్చు.
సో ఈ రకంగా మనకి ఈ పీస్ రిప్రజెంటేషన్ అనేది ఏజెంట్లో చాలా ఇంపార్టెంట్. ఒక రేషనల్ ఏజెంట్ని మనం బిల్డ్ చేయాలి అని అంటే మనకి ఈ పీస్ రిప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో మనకి టైప్స్ ఆఫ్ ఏఐ ఏజెంట్స్ అనేవి 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజెంట్స్ అనేవి మనకి ఉన్నాయి. అవేంటి? ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్, మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్, అండ్ గోల్ బేస్డ్ ఏజెంట్స్, అండ్ యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్, అండ్ లాస్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి లెర్నింగ్ ఏజెంట్. సో ఈ రకంగా మనకి 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజెంట్స్ అనేవి ఉన్నాయి, ఏఐ ఏజెంట్స్. సో వీటి గురించి మనం 1 బై 1 నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఈ క్లాస్లో మనం ఏం చూసాం? జస్ట్ ఏజెంట్స్ అంటే ఏంటి అంటే, ఏజెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తుంది? ఫస్ట్ సెన్స్ చేసి పర్సెప్ట్ చేసుకుంటుంది ఎన్వైర్న్మెంట్ నుంచి పర్సెప్ట్ చేసుకున్న తర్వాత థింక్ చేసి ఒక ఓన్ డిసిషన్ని తీసుకున్న తర్వాత విత్ ద హెల్ప్ ఆఫ్ ఎఫెక్టర్స్తో మనకి ఇక్కడ యాక్షన్స్ అంటే యాక్చువేటర్స్ని పర్ఫామ్ చేస్తుంది. సో ఇది ఏజెంట్ అనేది ఎలా ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది అని. అండ్ నెక్స్ట్ ఏం చూసాం? ఏజెంట్ అంటే ఏంటి? లైక్ ఒక హ్యూమన్ అనేది ఏజెంట్ కావచ్చు, రోబోటిక్ ఏజెంట్ కావచ్చు, ఆర్ సాఫ్ట్వేర్ ఏజెంట్ కావచ్చు. అండ్ సెన్సర్స్ అంటే ఏంటి, యాక్చువేటర్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనం చూసాం ఇక్కడ. అండ్ గోల్స్ ఆఫ్ ఏజెంట్ అంటే ఏంటి? మనకి 3 గోల్స్ అనేవి ఉన్నాయి. ఏంటి? హై పర్ఫార్మెన్స్, ఆప్టిమైజ్డ్ డిసిషన్స్, అండ్ రేషనల్ యాక్షన్. రేషనల్ యాక్షన్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం? రైట్ యాక్షన్ని పర్ఫామ్ చేయాలి, పర్ఫార్మెన్స్ అనేది హైగా ఉండాలి, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వచ్చేసి కరెక్ట్ డిసిషన్ని, ఆప్టిమైజ్డ్ డిసిషన్ని తీసుకోగలగాలి. ఇవి ఏజెంట్ యొక్క మెయిన్ గోల్స్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఏం చెప్పాము? పీస్ రిప్రజెంటేషన్. ఒక ఏజెంట్ని మనం బిల్డ్ చేస్తున్నప్పుడు ఈ 4 ఫ్యాక్టర్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. దట్ ఈజ్ నథింగ్ బట్ PEAS. P అంటే పర్ఫార్మెన్స్ మెజర్, E అంటే ఎన్వైర్న్మెంట్, A అంటే యాక్చువేటర్స్, S అంటే సెన్సార్స్. సో ఈ 4 ఫ్యాక్టర్స్ అనేవి ఒక రేషనల్ ఏజెంట్ని బిల్డ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. మనం దీనికి ఒక ఎగ్జాంపుల్ని కూడా చూసాం, సెల్ఫ్ డ్రైవింగ్ కార్. సో ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ని తీసుకున్నట్లయితే పర్ఫార్మెన్స్ అంటే సేఫ్టీ, టైం, లీగల్ డ్రైవ్, కంఫర్ట్, ఇదంతా కూడా పర్ఫార్మెన్స్ కిందకి వస్తుంది. ఎన్వైర్న్మెంట్ అంటే రోడ్స్, అంటే రోడ్ పైన అదర్ డిఫరెంట్ వెహికల్స్ వెళ్ళడం కానీ, అండ్ బై వాక్ వెళ్ళే వాళ్ళు కానీ, సో అదంతా కూడా ఎన్వైర్న్మెంట్ కిందకి వస్తుంది. యాక్చువేటర్స్ అంటే ఏంటి? స్టీరింగ్, యాక్సిలరేటర్, బ్రేక్, సిగ్నల్, హార్న్, అంటే ఇవి మనకు ఒక యాక్షన్ని పర్ఫామ్ చేయడానికి కార్లో ఇవి యూజ్ అవుతాయి. సో అందుకని ఇవి యాక్చువేటర్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ సెన్సర్స్, కెమెరా కానీ, GPS కానీ, స్పీడోమీటర్, ఓడోమీటర్, సో ఇవన్నీ కూడా సెన్సర్స్ కిందకి వస్తాయి. అండ్ నెక్స్ట్ ఏం చూసాం? టైప్స్ ఆఫ్ ఏఐ ఏజెంట్స్. 5 డిఫరెంట్ టైప్స్ ఉంటాయని చూసాం. సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్, మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్, గోల్ బేస్డ్ ఏజెంట్, అండ్ యూటిలిటీ బేస్డ్ ఏజెంట్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి లెర్నింగ్ ఏజెంట్. సో ఈ రకంగా ఈ క్లాస్లో మనము ఏజెంట్ అనేది ఎలా ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది అనేది చూసాము. సో నెక్స్ట్ క్లాస్లో మనము ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఐ ఏజెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనము ఏజెంట్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసాం. అసలు ఏజెంట్స్ అంటే ఏంటివి, ఈ ఏజెంట్స్ ఎలా ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాయి, అలాగే ఏజెంట్స్ యొక్క మెయిన్ గోల్స్ ఏంటి, ఏజెంట్స్ని బిల్డ్ చేయడానికి మనం ఏ మోడల్ని యూజ్ చేస్తాము అనేది మనము ఇదంతా కూడా ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మనం ఈ క్లాస్లో టైప్స్ ఆఫ్ ఏజెంట్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్ గురించి చూద్దాం. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసాం 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజెంట్స్ ఉంటాయి అనేది జస్ట్ డిస్కస్ చేసాం. అవేంటివి? ఇక్కడ చూడండి, టైప్స్ ఆఫ్ ఏఐ ఏజెంట్స్. Agents can be grouped into 5 classes based on their degree of perceived intelligence and capability. All these agents can improve their performance and generate better actions over the time. These are the given below. So, ఈ 5 different agents
అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి, సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్, మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్ అనేది సెకండ్ వన్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి గోల్ బేస్డ్ ఏజెంట్స్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి యూటిలిటీ బేస్డ్ ఏజెంట్, అండ్ లాస్ట్ వన్ ఏంటి, ఫిఫ్త్ వన్ లెర్నింగ్ ఏజెంట్. సో ఇవి 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజెంట్స్ అని మనము చెప్పొచ్చు. ఇవి ఎందుకు అనంటే వాటి చేసుకునే అంటే పర్సెప్షన్ కానీ వాటి పర్సెప్ట్ చేసుకునే విధానం కానీ ఈ ఏజెంట్స్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది డిఫరెంట్గా, అండ్ క్యాపబిలిటీ కానీ. సో పర్ఫార్మెన్స్ అనేది ఒక్కొక్క ఏజెంట్లో ఒక్కోలాగా ఉంటుంది. సో అందుకే ఈ 5 డిఫరెంట్ టైప్స్ గురించి మనము డిస్కస్ చేద్దాం. సో ఈ క్లాస్లో జస్ట్ మనము సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ అంటే ఏంటిది అనేది మనము చూద్దాం. అండ్ ఈ సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్లో మనకి ఆపరేషన్స్ అనేవి ఎలా పర్ఫామ్ అవుతాయి అనేది చూద్దాం. సో ఏంటి, ఫస్ట్ ఏజెంట్ వచ్చేసి సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రిఫ్లెక్స్ అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ రిఫ్లెక్స్ మీన్స్ ఇమీడియట్లీ ఆర్ స్పాంటేనియస్లీ అని చెప్పొచ్చు. సో రిఫ్లెక్స్ అంటే ఏంటి, ఇక్కడ మీనింగ్ ఇమీడియట్లీ ఆర్ స్పాంటేనియస్లీ మీన్స్ మనం ఇక్కడ ఎలాంటి క్యాలిక్యులేషన్స్ కానీ ఆర్ పాస్ట్లో ఏం జరుగుతుంది అని ఏం చెక్ చేయకుండా ఇన్స్టెంట్గా మనము యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ రిఫ్లెక్స్ అని చెప్పొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్. సో రిఫ్లెక్స్ అంటే ఏంటి, ఇక్కడ మీనింగ్ ఇమీడియట్లీ ఆర్ స్పాంటేనియస్లీ. సో ఇక్కడ ఈ సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్లో ఏంటి అంటే మనము ఎలాంటి క్యాలిక్యులేషన్స్ కానీ ఆర్ పాస్ట్లో ఏం జరిగింది అని ఏమి చెక్ చేయకుండా ఇన్స్టెంట్గా మనం యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో దాన్నే మనము సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ అని మనము చెప్పొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏముంది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇది వినడానికి కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ కాన్సెప్ట్ క్లియర్గా అర్థం అవ్వడానికి నేను ఇది చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి స్నీజెస్ వస్తున్నాయి. ఇది రిఫ్లెక్స్ అనే కాన్సెప్ట్ అర్థం అవ్వడానికి నేను మీకు ఈ ఎగ్జాంపుల్ని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి స్నీజెస్ అనేవి వస్తున్నాయి. సో అప్పుడు స్నీజెస్ అనేవి వచ్చినప్పుడు పర్సన్ ఆలోచిస్తాడా, లైక్ ఓకే మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఏం జరుగుతుంది, ఆ క్యాలిక్యులేషన్స్ ఏమైనా పర్ఫామ్ చేసుకుంటాడా, మైండ్లో థింక్ చేసుకుంటాడా? అలా ఏం చేయడు. ఏమీ ఆలోచించకుండా మనకి ఆటోమేటిక్గా ఆ స్నీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో సడన్గా అది అలా జరిగిపోతుంది అంతే, ఇమీడియట్గా. మనం ఏం అనుకోము ముందే, లైక్ ఇలా ఆపరేషన్ అంటే ఇలా పర్ఫామ్ చేయాలి అని చెప్పి. సో అది రిఫ్లెక్స్కి ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. సేమ్ అలాగే ఏజెంట్ కూడా స్పాంటేనియస్లీ ఆర్ ఇమీడియట్గా యాక్షన్ పర్ఫామ్ చేస్తారో దాన్నే మనము సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ అని చెప్పొచ్చు. అంటే ఏజెంట్ ఏదైనా ఇమీడియట్గా కానీ స్పాంటేనియస్గా కానీ యాక్షన్ని పర్ఫామ్ చేస్తే, అంటే ఏమి థింక్ చేయకుండా ఎలాంటి క్యాలిక్యులేషన్స్ని పర్ఫామ్ చేయకుండా యాక్షన్స్ని పర్ఫామ్ చేస్తే, సో అలాంటప్పుడు దాన్ని మనము సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ అని చెప్తాం. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి, ద సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్స్ ఆర్ ద సింప్లెస్ట్ ఏజెంట్స్. దీస్ ఏజెంట్స్ take decisions on the basis of current percepts and ignore the rest of the percept history. సో ఇక్కడ మనం ఏమంటున్నాం, ఈ సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్స్ అనేవి ఏంటి, డిసిషన్స్ని తీసుకుంటాయి, బట్ కరెంట్ పర్సెప్ట్ని అంటే ప్రజెంట్ ఏముంది అని దానిపైన మాత్రమే, ప్రజెంట్ ఏం జరుగుతుంది అని దానిపైన దృష్టి పెట్టి మాత్రమే ఈ సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్స్ అనేది డిసిషన్స్ని తీసుకుంటుంది. బట్ ఇక్కడ ఏంటి, అండ్ ఇగ్నోర్ ద రెస్ట్ ఆఫ్ ది పర్సెప్ట్ హిస్టరీ, అంటే పాస్ట్లో ఏం జరిగింది అని అదంతా ఏం థింక్ చేయదు. సో ఇక్కడ పాస్ట్లో ఏం జరిగింది, 10 days బిఫోర్ ఏం జరిగింది, ఎస్టర్డే ఏం జరిగింది అని అలాంటిది ఏం థింక్ చేయకుండా జస్ట్ కరెంట్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని కరెంట్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని పర్సెప్ట్ చేసుకొని డిసిషన్ని తీసుకుంటుంది ఆ ఏజెంట్ అనేది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్. సో ఇది ఫస్ట్ పాయింట్. ఫస్ట్ ఏంటి, ఈ సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ అనేది స్పాంటేనియస్గా అంటే క్యాలిక్యులేషన్స్ ఏమి పర్ఫామ్ చేయకుండా
యాక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది అండ్ కరెంట్ పర్సెప్ట్స్ని బేస్ చేసుకొని మాత్రమే డిసిషన్స్ని తీసుకుంటుంది. అండ్ ఇగ్నోర్ ద రెస్ట్ ఆఫ్ ది పర్సెప్ట్ హిస్టరీ. పాస్ట్లో ఏం జరిగిందో దాన్ని మొత్తం ఇగ్నోర్ చేసి దాని గురించి ఆలోచించకుండా జస్ట్ కరెంట్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని డిసిషన్స్ని తీసుకుంటుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏముంది, ద సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ డస్ నాట్ కన్సిడర్ ఎనీ పార్ట్ ఆఫ్ పర్సెప్ట్స్ హిస్టరీ డ్యూరింగ్ దేర్ డిసిషన్స్ అండ్ యాక్షన్ ప్రాసెస్. సేమ్ ఇక్కడ కూడా అదే, అంటే పాస్ట్లో ఏం జరిగింది అని ఏమీ ఆలోచించదు. జస్ట్ ఏంటి ఇక్కడ అంటే యాక్షన్ పర్ఫామ్ చేసేటప్పుడు ఓకే పాస్ట్లో ఇది జరిగింది అని చెప్పి దాని గురించి థింక్ చేయకుండా యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ పర్సెప్ట్ హిస్టరీ అంటే ఏంటిది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏజెంట్కి నాలెడ్జ్ బేస్ అనేది ఉంటుంది. నాలెడ్జ్ బేస్ అంటే ఏంటిది అని అంటే, పాస్ట్లో ఏం లెర్న్ చేసుకుంది, పాస్ట్లో ఏమైనా పర్సెప్ట్ చేసుకుందా అనేది అంతా కూడా నాలెడ్జ్ బేస్లో ఉంది. సో దాన్నే మనము పర్సెప్ట్ హిస్టరీ అంటాం. ఈ సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ అనేది పర్సెప్ట్ హిస్టరీని ఇగ్నోర్ చేస్తుంది, అంటే అసలు దాన్ని పట్టించుకోదు, యూజ్ చేయదు. జస్ట్ కరెంట్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని డిసిషన్ని తీసుకొని జస్ట్ స్పాంటేనియస్గా యాక్షన్ని పర్ఫామ్ చేస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్. అండ్ థర్డ్ పాయింట్ ఏముంది ఇక్కడ, ద సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ వర్క్స్ ఆన్ కండిషన్ యాక్షన్ రూల్. సో ఈ సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ అనేది ఇఫ్ దెన్ రూల్ పైన బేస్ అవుతుంది. మీన్స్ ఇఫ్ కండిషన్ ట్రూ అవుతే స్టేట్మెంట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు స్టేట్మెంట్. సో ఆ రకంగా అంటే కండిషన్ రూల్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం, అప్లై చేసుకుంటాం ఈ సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్లో. అండ్ ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లో టెంపరేచర్ అనేది మనకి గ్రేటర్ దెన్ 45 ఉంటే అప్పుడు దెన్ స్విచ్ ఆన్ ఏసీ అనే కండిషన్ మనం రాసాం. అంటే ఏంటి, ఇఫ్ టెంపరేచర్ గ్రేటర్ దెన్ 45 దెన్ స్విచ్ ఆన్ ఏసీ. అంటే ఇక్కడ 45 కన్నా టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటే అప్పుడు మనకి దెన్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అప్పుడు మనకి ఏసీ అనేది స్విచ్ ఆన్ అవుతుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 40, 41, 42, 43 ఆ రకంగా ఉంటే మనకి స్టేట్మెంట్ అనేది దెన్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఏం చేంజెస్ రావు. బట్ ఇఫ్ టెంపరేచర్ అనేది గ్రేటర్ దెన్ 45 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మనకి దెన్ స్విచ్ ఆన్ ఏసీ అంటే దెన్లో ఉన్న స్టేట్మెంట్ని మనకి ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇక్కడ కండిషన్ని మనము చెక్ చేస్తున్నాం. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ద సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ వర్క్స్ ఆన్ కండిషన్ యాక్షన్ రూల్ అని చెప్పొచ్చు. లాస్ట్ పాయింట్ ఏంటి, దీస్ ఏజెంట్స్ ఓన్లీ సక్సీడ్ ఇన్ ద ఫుల్లీ అబ్జర్వబుల్ ఎన్వైర్న్మెంట్. సో ఇక్కడ ఏమంటున్నాం మనము, ఓన్లీ ఫుల్లీ అబ్జర్వబుల్ ఎన్వైర్న్మెంట్లో మాత్రమే ఈ ఏజెంట్స్ అనేవి వర్క్ అవుతాయంట. అంటే ఏంటి ఇక్కడ ఫుల్లీ అబ్జర్వబుల్ ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటిది అని అంటే, ఏజెంట్కి ఎన్వైర్న్మెంట్ యొక్క అన్ని స్టేట్స్ పైన నాలెడ్జ్ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక ఎన్వైర్న్మెంట్ ఉందనుకోండి, ఆ ఎన్వైర్న్మెంట్ పైన కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఆ ఏజెంట్కి ఖచ్చితంగా ఉండాలి. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫుల్లీ అబ్జర్వబుల్ ఎన్వైర్న్మెంట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏంటి, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్కి చెస్ గేమ్ ఉంది. ఆ చెస్ గేమ్ గురించి అతనికి మొత్తం తెలుసు, లైక్ ఎన్ని స్టెప్స్ ముందుకు వెళ్తాము గేమ్లో, ఆ గేమ్ ఎలా ఆడతాము, ఎన్ని బాక్సెస్ ఉంటాయి చెస్లో, ఎలాంటి కాయిన్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనకి తెలుసు. సో దట్ ఈజ్ నథింగ్ బట్ అంటే అతనికి దానిపైన మొత్తం అవగాహన ఉంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫుల్లీ అబ్జర్వబుల్ ఎన్వైర్న్మెంట్ అని చెప్తాం. అంటే ఆ ఏజెంట్కి దానిపైన మొత్తం అవగాహన ఉంది కాబట్టి దాన్ని ఫుల్లీ అబ్జర్వబుల్ ఎన్వైర్న్మెంట్ అని చెప్తాం. ఒకవేళ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఉందనుకోండి, ఆ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అనేది రోడ్ పైన వెళ్తుంది, బట్ ఆ కార్కి ఏంటి జస్ట్ ఆ కార్ డ్రైవ్ చేస్తూ వెళ్ళడం మాత్రమే తెలుసు. రోడ్ పైన ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, ఎలాంటి వెహికల్స్ వెళ్తున్నాయి, ఎంతమంది బై వాక్ వస్తున్నారు, అండ్ స్కూటీస్ ఎన్ని వెళ్తున్నాయి, బస్సెస్ ఎలా వెళ్తున్నాయి, సో అదంతా అవసరం లేదు.
సో అక్కడ ఏంటి, ఆ కార్కి, సెల్ఫ్ డ్రైవింగ్ కార్కి రోడ్ అనేది ఎన్వైర్న్మెంట్ అక్కడ. సో ఆ ఎన్వైర్న్మెంట్ గురించి మొత్తం అవగాహన అనేది లేదు, జస్ట్ కొంచెం మాత్రమే అవగాహన ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ పార్షియల్లీ అబ్జర్వబుల్ ఎన్వైర్న్మెంట్. అంటే మొత్తం నాలెడ్జ్ అనేది, ఆ ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన మొత్తం నాలెడ్జ్ ఉంటే దాన్ని ఫుల్లీ అబ్జర్వబుల్ ఎన్వైర్న్మెంట్ అంటాము. లేదంటే కొంచెం కొంచెమే తెలుసు అన్నప్పుడు దాన్ని పార్షియల్లీ అబ్జర్వబుల్ ఎన్వైర్న్మెంట్ అంటాము. సో ఇక్కడ ఏంటి, దీస్ ఏజెంట్స్ ఓన్లీ సక్సీడ్ ఇన్ ద ఫుల్లీ అబ్జర్వబుల్ ఎన్వైర్న్మెంట్. అంటే ఈ ఏజెంట్కి ఖచ్చితంగా ఆ కంప్లీట్ ఎన్వైర్న్మెంట్ యొక్క అవగాహన అనేది ఉండాలి ఇక్కడ. సో దీస్ ఆర్ ద 4 మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ది సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనము ఒక పిక్చర్ చూద్దాం. ఈ పిక్చర్ చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏజెంట్ అనేవాడు ఉన్నాడు. సో ఏజెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ సెన్సార్స్తో పర్సెప్ట్ చేసుకుంటుంది ఎన్వైర్న్మెంట్ నుంచి. ఇదంతా కూడా ఎన్వైర్న్మెంట్. సో ఈ ఎన్వైర్న్మెంట్ నుంచి విత్ ద హెల్ప్ ఆఫ్ సెన్సార్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సెప్ట్ చేసుకుంది. పర్సెప్ట్ చేసుకున్న తర్వాత ఈ సెన్సర్స్ అనేవి అబ్జర్వ్ చేస్తున్నాయి ఇక్కడ, వాట్ ద వరల్డ్ ఈజ్ లైక్ నౌ. అంటే ఇప్పుడు ఫస్ట్ ఎలా ఉంది అంటే కరెంట్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని, అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ని బేస్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పి ఆ సెన్సార్ అనేది చూస్తుంది. అలా చూసిన తర్వాత అలాగే వాట్ యాక్షన్ ఐ షుడ్ డూ నౌ, ఎలాంటి యాక్షన్ అనేది నేను పర్ఫామ్ చేయాలి అనేది ఎలా డిసైడ్ అవుతుంది అని అంటే కరెంట్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని అలాగే కండిషన్ యాక్షన్ రూల్ని చెక్ చేసుకుంటుంది. అంటే ఒకవేళ కండిషన్ ఎలా ఉంది, ఇక్కడ నేను ఇందాక చెప్పాను మీకు, టెంపరేచర్ అనేది గ్రేటర్ దెన్ 45 ఉంటే 10లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పి. సో ఆ రకంగా ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది. సో విత్ హెల్ప్ ఆఫ్ సెన్సర్స్తో పర్సెప్ట్ చేసుకొని ఎన్వైర్న్మెంట్ నుంచి ఇక్కడ కరెంట్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని అలాగే కండిషన్ యాక్షన్ రూల్ని బేస్ చేసుకొని ఇక్కడ వాట్ యాక్షన్ ఐ షుడ్ డూ నౌ అనేది ఇక్కడ ఆలోచించి డిసిషన్ అనేది తీసుకుంటుంది. ఇక్కడ యాక్చువేటర్స్, ఇక్కడ మనకి యాక్షన్ అనేది మళ్ళీ ఎన్వైర్న్మెంట్లోకి పర్ఫామ్ చేస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇందాక మీకు చెప్పినట్టు రూమ్ టెంపరేచర్కి సంబంధించిన ఎగ్జాంపుల్ని కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో ఏంటి, ఇక్కడ ఎన్వైర్న్మెంట్ నుంచి ఫస్ట్ ఇక్కడ సెన్సార్స్తో విత్ హెల్ప్ ఆఫ్ సెన్సార్స్తో ఎన్వైర్న్మెంట్ నుంచి పర్సెప్ట్ చేసుకుంటుంది. పర్సెప్ట్ చేసుకున్న తర్వాత వాట్ ది వరల్డ్ ఈజ్ లైక్ నౌ, ప్రజెంట్ సిచ్యువేషన్, కరెంట్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని అలాగే కండిషన్ యాక్షన్ రూల్ని చెక్ చేసుకుని వాట్ యాక్షన్ ఐ షుడ్ డూ నౌ, అంటే ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి డిసిషన్ అని చెప్పి ఇక్కడ ఆపరేషన్ అనేది మనకి యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. యాక్చువేటర్స్ ఈజ్ నథింగ్ బట్ అవుట్పుట్ అన్నట్టు. సో ఇక్కడ యాక్షన్ అనేది మళ్ళీ ఎన్వైర్న్మెంట్లోకి మనకి ఇక్కడ పంపిస్తుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్. సో ఇక్కడ మనం సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ అంటే ఏమని చెప్పుకున్నాం, ఈ 4 పాయింట్స్. ఫస్ట్ రిఫ్లెక్స్ అంటే ఇమీడియట్లీ ఆర్ స్పాంటేనియస్లీ అని అన్నాం. సో ఇక్కడ సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్లో ఏజెంట్ అనేది స్పాంటేనియస్గా యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తుంది అండ్ కరెంట్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని పర్సెప్ట్ చేసుకొని డిసిషన్స్ని తీసుకుంటుంది. అలాగే పాస్ట్ హిస్టరీ ఏదైనా ఉంటే పర్సెప్ట్ హిస్టరీని ఇది ఇగ్నోర్ చేస్తుంది. అది మన సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి, కండిషన్ యాక్షన్ రూల్ని అప్లై చేస్తాము ఇక్కడ ఈ సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్లో. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏంటి, ఓన్లీ ఇది ఈ ఏజెంట్ అనేది ఫుల్లీ అబ్జర్వబుల్ ఎన్వైర్న్మెంట్లో మాత్రం ఇది వర్క్ అవుతుంది ఈ సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ అనేది. సో దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్ అలాగే గోల్ బేస్డ్ ఏజెంట్స్ గురించి మనము క్లియర్గా అర్థం చేసుకుందాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మనం టైప్స్ ఆఫ్ ఏఐ ఏజెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం.
సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ అంటే ఏంటిది అని చెప్పి మనం డిస్కస్ చేసాం. సో ఈ క్లాస్కి వచ్చేసరికి మనము మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్ అలాగే గోల్ బేస్డ్ ఏజెంట్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అనేది ఈ క్లాస్లో మనము క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఏంటి సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ అంటే ఏంటి అండ్ దీని పిక్చర్ అనేది ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ఫంక్షనాలిటీ అనేది చూసాం. సో ఇప్పుడు మనం ఈ క్లాస్లో వాట్ ఈజ్ ఏ మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్. సో ఇక్కడ కూడా మనకి రిఫ్లెక్స్ అని ఉంది. సో రిఫ్లెక్స్ మీనింగ్ మీకు ఏమని చెప్పాను, ఇమీడియట్లీ ఆర్ స్పాంటేనియస్లీ అంటే ఇమీడియట్గా యాక్షన్ని పర్ఫామ్ చేస్తే దాన్నే మనము రిఫ్లెక్స్ అని అంటాము. సో ఇక్కడ మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్. సో ఇక్కడ మోడల్ బేస్డ్ అంటే ఏంటిదో మనము డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్లో మనం ఏం చేసాము, ఎన్వైర్న్మెంట్ నుంచి సెన్స్ చేసి కరెంట్ సిచ్యువేషన్ని పర్సీవ్ చేసుకొని అంటే కరెంట్ సిచ్యువేషన్ని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని అలాగే కండిషన్ రూల్ని చెక్ చేసి డిసిషన్ని తీసుకొని యాక్షన్ అనేది పర్ఫామ్ చేసాం. అదే ఇలా సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్లో. బట్ ఈ మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్లో ఏంటిది అని అంటే మనకి ఇక్కడ మోడల్ బేస్డ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటిది అని అంటే నాలెడ్జ్ బేస్ అని చెప్పచ్చు. సో ఈ నాలెడ్జ్ బేస్ ఎలా క్రియేట్ అవుతుంది అని అంటే హిస్టరీ ద్వారా మనకి ఈ నాలెడ్జ్ బేస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఏజెంట్ అనేది ఎన్వైర్న్మెంట్ నుంచి పాస్ట్లో పర్సీవ్ చేసుకుంటుంది. అదంతా కూడా అంటే పాస్ట్లో ఉన్న హిస్టరీ అంతా కూడా మనకి ఈ నాలెడ్జ్ బేస్లో సేవ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్ అనుకోండి, హ్యూమన్ బ్రెయిన్లో ఏ రకంగానైతే పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ అండ్ లెర్న్ చేసిన థింగ్స్ కానీ సేవ్ చేసుకుంటారో సేమ్ అలానే ఈ నాలెడ్జ్ బేస్ అనేది కూడా అంటే పాస్ట్ హిస్టరీని స్టోర్ చేసుకోవడానికి ఈ నాలెడ్జ్ బేస్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ నాలెడ్జ్ బేస్ని మనం ఇక్కడ మోడల్ అని చెప్తున్నాం. సో అదే ఇక్కడ మీనింగ్, మోడల్కి మీనింగ్ అదే ఇక్కడ అంటే హిస్టరీ అన్నట్టు. సో హిస్టరీని ఇక్కడ పర్సీవ్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ ఏమన్నా మనము అండ్ ఇంకో పాయింట్ ఏంటిది అంటే సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఎలాంటి ఎన్వైర్న్మెంట్ నుంచి వస్తుంది, ఫుల్లీ అబ్జర్వబుల్ ఎన్వైర్న్మెంట్లో వర్క్ అవుతుంది సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ అనేది. బట్ వేర్ యాజ్ ఇక్కడ చూడండి, ద మోడల్ బేస్డ్ ఏజెంట్ కెన్ వర్క్ ఇన్ ఏ పార్షియల్లీ అబ్జర్వబుల్ ఎన్వైర్న్మెంట్ అండ్ ట్రాక్ ది సిచ్యువేషన్. సో ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో క్లియర్గా చెప్పాను ఫుల్లీ అబ్జర్వబుల్ ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటిది అండ్ పార్షియల్లీ అబ్జర్వబుల్ ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటిది అని చెప్పి. అందుకే నేను మీకు ప్రీవియస్ క్లాస్లో పార్షియల్లీ అబ్జర్వబుల్ ఎన్వైర్న్మెంట్కి కూడా నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఉంది అనుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అనేది రోడ్ పైన ఇట్లా వెళ్తూ ఉంది. సో అప్పుడు ఆ కార్కి ఏంటి అని అంటే ముందు ఏదైనా వచ్చినప్పుడు బ్రేక్ వేయడం కానీ అంటే ముందు ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు బ్రేక్ వేయడం కానీ అండ్ యాక్సిలరేటర్ ఎప్పుడు యూజ్ చేయాలి అది మాత్రమే తెలుసు. బట్ ఎక్కడ అంటే రోడ్ పైన ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, ఎంతమంది బై వాక్ వెళ్తున్నారు, రోడ్ పైన ఎన్ని కార్స్ వెళ్తున్నాయి, ఎన్ని స్కూటీస్ వెళ్తున్నాయి, ఎన్ని సైకిల్స్ వెళ్తున్నాయి, సో అవన్నీ అవసరం లేదు ఇక్కడ ఆ సెల్ఫ్ డ్రైవింగ్ కార్కి. సో ఇక్కడ ఆ ఎన్వైర్న్మెంట్ గురించి జస్ట్ కొంచెం మాత్రమే నాలెడ్జ్ అనేది ఉంది ఆ ఏజెంట్కి. సో ఆ ఏజెంట్కి పూర్తి నాలెడ్జ్ అనేది అక్కడ ఆ ఎన్వైర్న్మెంట్ యొక్క పూర్తి నాలెడ్జ్ అనేది లేదు. సో అందుకే మనం ఇక్కడ దీన్ని పార్షియల్లీ అబ్జర్వబుల్ ఎన్వైర్న్మెంట్ అని చెప్తాము. అదే ఫుల్లీ అబ్జర్వబుల్ ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటిది, పూర్తి నాలెడ్జ్ అనేది ఏజెంట్కి పూర్తి నాలెడ్జ్ అనేది ఆ ఎన్వైర్న్మెంట్ పైన పూర్తి నాలెడ్జ్ అనేది ఉండాలి. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫుల్లీ అబ్జర్వబుల్ ఎన్వైర్న్మెంట్. సో అందుకే బట్ ఇది ఏంటిదంట, ఈ మోడల్ బేస్డ్ రిఫ్లెక్ట్ ఏజెంట్ అనేది పార్షియల్లీ అబ్జర్వబుల్ ఎన్వైర్న్మెంట్లో వర్క్ అవుతుంది. సో దీనికి సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్కి మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్కి ఇది మెయిన్ డిఫరెన్స్ అని చెప్పొచ్చు. అది ఫుల్లీ అబ్జర్వబుల్ ఎన్వైర్న్మెంట్లో వర్క్ అవుతుంది, ఇది పార్షియల్లీ అబ్జర్వబుల్ ఎన్వైర్న్మెంట్లో వర్క్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఏముంది చూడండి, ఇక్కడ ఏ మోడల్ బేస్డ్ ఏజెంట్ హ్యాస్ 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ వన్ వచ్చేసి మోడల్ అండ్ ఇంటర్నల్ స్టేట్.
మోడల్ అంటే ఏంటిది? నేను ఆల్రెడీ మీకు చెప్పాను. మోడల్‌ని మనం ఇక్కడ నాలెడ్జ్ బేస్ అని కూడా అంటాము. సో, నాలెడ్జ్ బేస్ అంటే ఏంటిది అంటే హిస్టరీని స్టోర్ చేయడానికి మనకిది యూజ్ అవుతది. సో, అదే ఇక్కడ మోడల్. అండ్ ఇంటర్నల్ స్టేట్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ ది కరెంట్ స్టేట్ బేస్డ్ ఆన్ పర్సెప్ట్ హిస్టరీ. సో, ఇట్ ఈస్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ కరెంట్ స్టేట్. కరెంట్ స్టేట్‌ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే పాస్ట్ హిస్టరీని పర్సెప్ట్ చేసుకొని కరెంట్ స్టేట్‌ని బేస్ చేసుకొని మనకి ఇది రిప్రజెంట్ చేస్తుంది. సో, దట్ ఈస్ నథింగ్ బట్ ఎ ఇంటర్నల్ స్టేట్. సో, ఇప్పుడు మనం పిక్చర్ చూద్దాం. సో, అప్పుడు మనకి ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. ఇది మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్. సో, ఇక్కడ ఎన్వైర్న్మెంట్ ఉంది. ఈ ఎన్వైర్న్మెంట్ నుంచి విత్ హెల్ప్ ఆఫ్ సెన్సర్స్‌తో ఏజెంట్ అనేవాడు పర్సెప్ట్ చేసుకుంటున్నాడు. పర్సెప్ట్ చేసుకున్న తర్వాత వాట్ ద వరల్డ్ ఈజ్ లైక్ నౌ అంటే కరెంట్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని చూస్తున్నాడు. కరెంట్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని ఆ బేస్ చేసుకున్న డిసిషన్ని ఇక్కడ స్టేట్లో సేవ్ చేసుకుంటున్నాడు. అంటే డైరెక్ట్‌గా ఏం చేయాలి, యాక్షన్ ఏం చేయాలి, ఎలా పర్ఫామ్ చేయాలి అనేది ఆలోచించకుండా ఫస్ట్ ఈ కరెంట్ స్టేట్‌ని ఆలోచించి దాన్ని సేవ్ చేసుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, వాట్ ది వరల్డ్ ఈజ్ లైక్ నౌ అని చెప్పి దీన్ని ఇక్కడ స్టేట్లో సేవ్ చేసుకున్నాడు. సేవ్ చేసుకున్న తర్వాత హౌ ద వరల్డ్ ఎవాల్వ్స్ అంటే పాస్ట్ హిస్టరీని చెక్ చేస్తున్నాడు. అంటే పాస్ట్‌లో ఇంకేమైనా ఉందా, ఏమైనా జరిగిందా అని చెప్పి చెక్ చేస్తున్నాడు. చెక్ చేసుకున్న తర్వాత వాట్ మై యాక్షన్ డూ అనేది అంతా కూడా అంటే పాస్ట్‌ని, కరెంట్‌ని ఇదంతా చెక్ చేసి అప్పుడు మళ్ళీ ఇక్కడ డిసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఏజెంట్. ఇక్కడ తీసుకున్న తర్వాత మళ్ళీ కండిషన్ యాక్షన్ రూల్‌ని కూడా ఇది చెక్ చేస్తుంది. కండిషన్ యాక్షన్ రూల్‌ని చెక్ చేసిన తర్వాత వాట్ యాక్షన్ షుడ్ డూ నౌ అంటే ఇక్కడ ఏంటి కరెంట్‌ని బేస్ చేసుకొని అంటే కరెంట్ సిచ్యువేషన్ని బేస్ చేసుకుంటుంది. అలాగే పాస్ట్ హిస్టరీ అంటే హిస్టరీని చెక్ చేస్తుంది. అలాగే ఇక్కడ కండిషన్ యాక్షన్ రూల్‌ని చెక్ చేసి మనకి ఇక్కడ వాట్ యాక్షన్ ఐ షుడ్ డూ నౌ ఇప్పుడు ఎలాంటి యాక్షన్ నేను పర్ఫామ్ చేయాలి అనేది ఇక్కడ డిసిషన్ తీసుకొని యాక్చువేటర్స్తో మనకి ఇక్కడ యాక్షన్ అనేది ఎన్వైర్న్మెంట్లోకి పర్ఫామ్ చేస్తుంది. సో, ఇది మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్. సో, ఇక్కడ ఏం చేస్తున్నాం మనం అంటే ఎన్వైర్న్మెంట్ నుంచి పర్సెప్ట్ చేసుకున్న తర్వాత ఈ మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్లో కరెంట్ సిచ్యువేషన్ని అలాగే హిస్టరీని చెక్ చేసి అలాగే కండిషన్ యాక్షన్ రూల్ని చెక్ చేస్తున్నాం. ఆ తర్వాత యాక్చువేటర్స్ అంటే యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం ఎన్వైర్న్మెంట్కి. బట్ వేర్ యాజ్ సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్లో చూసుకున్నట్టయితే మనకి ఏంటి అని అంటే ఇక్కడ జస్ట్ కరెంట్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని కండిషన్ యాక్షన్ రూల్ని చెక్ చేసి మనకి ఇక్కడ యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తుంది ఏజెంట్. బట్ ఈ మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్లో అలా కాదు. సో, ఇది మెయిన్ డిఫరెన్స్ అని చెప్పొచ్చు ఈ మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్కి అండ్ సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్కి. సో, ఇప్పుడు ఈ పాయింట్ మీకు క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటి? గోల్ బేస్డ్ ఏజెంట్స్. సో, ఈ గోల్ బేస్డ్ ఏజెంట్స్ అంటే ఏంటిది అని అంటే goal based agents expand the capabilities of the model based agents by having the goal information. సో, మనకు ఈ గోల్ బేస్డ్ ఏజెంట్స్ అర్థం అవ్వాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మోడల్ బేస్డ్ ఏజెంట్ యొక్క అంటే దాని గురించి తెలిసి ఉండాలి. మనకి మోడల్ బేస్డ్ ఏజెంట్ గురించి మనకి ఇక్కడ తెలిసి ఉండాలి. సో, ఎందుకంటే ఇక్కడ మోడల్ బేస్డ్ అంటే ఏంటి మనకి ఇక్కడ హిస్టరీ అన్నట్టు. సో, హిస్టరీని కూడా పర్సెప్ట్ చేసుకుంటుంది. సో, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ మోడల్ బేస్డ్. సో, ఇక్కడ గోల్ బేస్డ్ ఏజెంట్స్ ఎక్స్పాండ్ ది క్యాపబిలిటీస్ ఆఫ్ మోడల్ బేస్డ్ ఏజెంట్స్ బై హ్యావింగ్ ది గోల్ ఇన్ఫర్మేషన్. సో, ఇక్కడ ఏం చెప్తున్నామంటే దీంట్లో ఈ గోల్ బేస్డ్ ఏజెంట్స్ అనేవి మోడల్ బేస్డ్ ఏజెంట్స్ పైన అంటే సేమ్ దాని క్యాపబిలిటీసే ఉంటాయి. సో, మీన్స్ ఏంటి అంటే హిస్టరీని చెక్ చేస్తాయి. అలాగే బై హ్యావింగ్ ది గోల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి గోల్ ఇన్ఫర్మేషన్ని కూడా చెక్ చేసుకుంటుంది. సో, ఇక్కడ మరి గోల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటిది అని అంటే చూద్దాం మనం. ఈ గోల్ బేస్డ్ ఏజెంట్స్ గురించి డిస్కస్ చేసే ముందు మీకు ష్యూర్గా మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్స్ గురించి తెలిసి ఉండాలి. సో, ఇక్కడ గోల్ అంటే ఏంటిది అంటే అవుట్పుట్
అన్నట్టు. సో ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది మనకి ఈ గోల్ బేస్డ్ ఏజెంట్స్లో మనకి ముందే తెలుసు. అంటే మనకి ఇన్పుట్ తెలుసు, అవుట్పుట్ తెలుసు. దాన్ని బట్టి మనం ఇక్కడ యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్, ద నాలెడ్జ్ ఆఫ్ ది కరెంట్ స్టేట్ ఎన్వైరన్మెంట్ ఈజ్ నాట్ ఆల్వేస్ సఫిషియంట్ టు డిసైడ్ ఫర్ అన్ ఏజెంట్ టు వాట్ టు డూ. The agent needs to know its goal, which describes the desirable situation. సో ఇక్కడ డిజైరబుల్ సిచ్యువేషన్ అంటే ఏంటిది అని అంటే, డిజైరబుల్ సిచ్యువేషన్ మీన్స్ గోల్. అంటే మనకి ఆల్రెడీ మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్ ఎలా వర్క్ అవుతుందో తెలుసు. ఈ మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్ కరెంట్ సిచ్యువేషన్ని పర్సీవ్ చేసుకుంటుంది, అలాగే హిస్టరీని చెక్ చేసి, కండిషన్ని చెక్ చేసి, డిసిషన్ని తీసుకొని యాక్షన్ని పర్ఫామ్ చేస్తుంది. ఈ గోల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్ అనేది కరెంట్ సిచ్యువేషన్ని చెక్ చేసుకుంటుంది, అలాగే హిస్టరీని బేస్ చేసుకుంటుంది, అలాగే గోల్ని చెక్ చేస్తుంది. ఇక్కడ గోల్ అంటే ఏంటిది అని అంటే మీన్స్ మన అవుట్పుట్ ఏంటి అని మనకి ముందే తెలుసు. అంటే అవుట్పుట్ ఏమొస్తుంది, ఏం రావాలి అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ యాక్షన్ అనేది పర్ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఈ గోల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్లో మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రెండు తెలుసు. ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఆల్రెడీ మనం సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనకి ఏంటి, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రెండు తెలుసు. ఇక్కడ మనకి ఆల్రెడీ గోల్ స్టేట్ అనేది, ఆ గోల్ స్టేట్ని మనం దృష్టిలో పెట్టుకొని యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో అది మెయిన్ థింగ్ మనకి ఇక్కడ గోల్ బేస్డ్ ఏజెంట్స్లో. ఫర్ ఎగ్జాంపుల్, హ్యూమన్ బీయింగ్ ఉన్నాడు అనుకోండి. సో కరెంట్ సినారియోని అండ్ పాస్ట్ హిస్టరీని, అలాగే హిస్టరీని చెక్ చేసుకొని, అలాగే మనం ఎక్కడ రీచ్ అవ్వాలి అంటే మన డెస్టినేషన్ ఏంటిది అని ముందే మైండ్లో డిసైడ్ అయ్యి ఆ డెస్టినేషన్కి ఎలా రీచ్ అవ్వాలి అని చెప్పి అలాంటి యాక్షన్ని పర్ఫామ్ చేస్తాడు. సో సేమ్ ఇక్కడ కూడా అలానే డెస్టినేషన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ యాక్షన్ అనేది పర్ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ గోల్ బేస్డ్ ఏజెంట్స్. సో ఇక్కడ చూడండి నెక్స్ట్, దిస్ ఏజెంట్స్ మే హ్యావ్ టు కన్సిడర్ ఏ లాంగ్ సీక్వెన్స్ ఆఫ్ పాసిబుల్ యాక్షన్స్ బిఫోర్ డిసైడింగ్ వెదర్ ద గోల్ ఈజ్ అచీవ్డ్ ఆర్ నాట్. సచ్ కన్సిడరేషన్స్ ఆఫ్ డిఫరెంట్ సినారియో ఆర్ కాల్డ్ సెర్చింగ్ అండ్ ప్లానింగ్, విచ్ మేక్స్ అన్ ఏజెంట్ ప్రోయాక్టివ్. సో ఇక్కడ ఏంటిది అంట, ఈ గోల్ బేస్డ్ ఏజెంట్స్ అనేవి సర్చింగ్ అండ్ ప్లానింగ్ టెక్నిక్స్ పైన, ఈ సినారియోస్ పైన డిపెండ్ అవుతాయి. మరి ఈ సర్చింగ్ అండ్ ప్లానింగ్ అంటే ఏంటిది అనేది మనం ఇప్పుడు చూద్దాం. మన గోల్స్కి రీచ్ అవ్వడానికి సర్చింగ్ అనేది చేయాలి. మీన్స్ రూట్స్ని మనం ఫైండ్ చేయాలి. బెస్ట్ రూట్ ఏది ఉంది, లాంగ్ రూట్ ఏది ఉంది, ఏ రూట్ అయితే సేఫ్ ఉంటుంది, అండ్ ఏ రూట్ అయితే తక్కువ టైం అనేది తక్కువగా పడుతుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ సర్చింగ్ టెక్నిక్ అని చెప్పొచ్చు. అంటే మనం మన గోల్కి తగ్గట్టుగా రీచ్ అవ్వడానికి సర్చింగ్ అనేది ఎలా చేయాలి అనేది మనకి సర్చింగ్ టెక్నిక్ అనేది చెప్తుంది. అండ్ అలాగే ప్లానింగ్ అంటే మన గోల్కి రీచ్ అవ్వడానికి, అంటే మన కరెక్ట్ అవుట్పుట్ అనేది రావడానికి మనం ఎలాంటి యాక్షన్ పర్ఫామ్ చేయాలి అని చెప్పి మనకి ముందే ప్లానింగ్, మన మైండ్లో ముందే ప్లానింగ్ అనేది ఆ ఏజెంట్కి ఉండాలి. సో దట్ ఈజ్ నథింగ్ బట్ సర్చింగ్ అండ్ ప్లానింగ్ టెక్నిక్. సో ఇక్కడ చూడండి, సేమ్ ఇక్కడ ఎన్వైర్న్మెంట్ ఉంది. ఈ ఎన్వైర్న్మెంట్ నుంచి ఏజెంట్ అనేవాడు విత్ ద హెల్ప్ ఆఫ్ సెన్సర్స్తో పర్సెప్ట్ చేసుకున్న తర్వాత వాట్ ది వరల్డ్ ఈజ్ లైక్ నౌ అంటే కరెంట్ సిచ్యువేషన్ని బేస్ చేసుకున్నాడు. కరెంట్ సిచ్యువేషన్ని బేస్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ స్టేట్లో సేవ్ చేసుకున్నాడు. స్టేట్లో సేవ్ చేసుకున్న తర్వాత హౌ ద వరల్డ్ ఎవాల్వ్స్ అంటే హిస్టరీని చెక్ చేసుకుంటున్నాడు. హిస్టరీని కూడా బేస్ చేస్తున్నాడు. హిస్టరీని చూసిన తర్వాత వాట్ మై యాక్షన్ డూ అని చెప్పి అప్పుడు ఇక్కడ వాట్ ఇట్ విల్ బి లైక్ ఇఫ్ ఐ డూ యాక్షన్ ఏ అంటే ఒకవేళ అంటే ఈ మూడింటిని కంపేర్ చేసుకొని ఎలాంటి యాక్షన్ అనేది పర్ఫామ్ చేయొచ్చు అని ఇక్కడ థింక్ చేస్తాడు. థింక్ చేసిన తర్వాత ఇక్కడ గోల్స్ యాక్చువల్గా మన అవుట్పుట్ ఏంటి అనేది చెక్ చేసి ఈ అవుట్పుట్కి తగ్గట్టుగా అలాగే కరెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా అండ్ హిస్టరీని చెక్ చేసుకున్న
తర్వాత దీనికి తగ్గట్టుగా ఈ రకంగా అన్నిటి ప్రకారం ఆలోచించి ఏజెంట్ అనేవాడు ఇక్కడ వాట్ యాక్షన్ ఐ షుడ్ డూ నౌ అని చెప్పి యాక్షన్ అనేది ఎన్వైర్న్మెంట్లోకి పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది గోల్ బేస్డ్ ఏజెంట్స్. సో ఈ క్లాస్ మీ అందరికి క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. మనం ఏంటి మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్ అండ్ గోల్ బేస్డ్ ఏజెంట్స్ గురించి డిస్కస్ చేసాం. సో ఈ పిక్చర్స్ అనేవి, ఈ డయాగ్రామ్స్ అనేవి చాలా ఈజీగా అర్థమవుతాయి. కాన్సెప్ట్ అనేది మనకి క్లియర్గా అర్థమవుతాయి. మనకి ఈజీగా ఇవి చూడకుండా కూడా మనం డ్రా చేయగలుగుతాం. సో నెక్స్ట్ క్లాస్లో మనము ఏంటి యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్ అండ్ లెర్నింగ్ ఏజెంట్స్ ఈ రెండు కాన్సెప్ట్స్ గురించి మనము డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనము మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్ అండ్ గోల్ బేస్డ్ ఏజెంట్స్ గురించి మనము డిస్కస్ చేసాం. సో ఈ క్లాస్లో మనము యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్ అండ్ లెర్నింగ్ బేస్డ్ ఏజెంట్స్ గురించి మనము డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్ అనేవి గోల్ బేస్డ్ ఏజెంట్స్కి సిమిలర్గా ఉంటాయి. అంటే కొంచెం గోల్ బేస్డ్ ఏజెంట్స్కి ఈ యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్ అనేవి సిమిలర్గా ఉంటాయి. యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్లో మనకి ఒక ఎక్స్ట్రా కాంపోనెంట్ అనేది యాడ్ అవుతుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ యూటిలిటీ మెజర్మెంట్. యూటిలిటీ అని చెప్పి ఒక ఎక్స్ట్రా కాంపోనెంట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది ఈ యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్లో. అలాగే గోల్ బేస్డ్ ఏజెంట్స్ అనేది గోల్ పైన ఫోకస్ చేసే యాక్షన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాయి అని మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. కానీ వేర్ యాజ్ ఈ యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్ అనేవి యూటిలిటీని ఫోకస్ చేసి యాక్షన్ని పర్ఫామ్ చేస్తాయి. సో ఇక్కడ యూటిలిటీ అంటే ఏంటిది అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు యూటిలిటీ మీన్స్ యూటిలిటీకి ఆల్రెడీ మనం ఏ డెస్టినేషన్కి రీచ్ అవ్వాలో తెలుసు. మనం ఏ యాక్షన్ అయితే పర్ఫామ్ చేస్తున్నామో ఆ యాక్షన్ పర్ఫామ్ చేశాక ఏజెంట్ ఏ స్టేట్లోకి వస్తుంది అంటే యాక్షన్ అనేది మనం పర్ఫామ్ చేశాక మనం రీచ్ అయ్యాక అంటే మనం మన గోల్ స్టేట్కి రీచ్ అయ్యాక అప్పుడు చూస్తుంది లైక్ ఆ యాక్షన్ పర్ఫామ్ అయ్యాక ఏజెంట్ ఏ స్టేట్లో ఉంది అనేది మెజర్ చేయడానికి మనకు ఈ యూటిలిటీ అనేది మనకి యూజ్ అవుతుంది. అందుకే మనం ఇక్కడ యూటిలిటీ మెజర్మెంట్ కాంపోనెంట్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చదవండి. These agents are similar to the goal-based agents but provide an extra component of utility measurement which makes them different by providing a measure of success at a given state. చూడండి ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, ఈ యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్ అనేవి గోల్ బేస్డ్ ఏజెంట్స్కి సిమిలర్గానే ఉన్నాయి. బట్ ఏంటిది అనంటే మనకి ఈ యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్లో ఎక్స్ట్రా కాంపోనెంట్ అనేది యాడ్ అయ్యింది. అదే యూటిలిటీ మెజర్మెంట్ అనే కాంపోనెంట్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. సో ఇది ఏం చేస్తుందంట, విచ్ మేక్స్ దెమ్ డిఫరెంట్ బై ప్రొవైడింగ్ ఏ మెజర్ ఆఫ్ సక్సెస్ ఎట్ ఏ గివెన్ స్టేట్. అంటే ఇది మెజర్ చేస్తుంది ఏజెంట్ అనేది యాక్షన్ పర్ఫామ్ చేశాక ఆ ఏజెంట్ ఏ స్టేట్లో ఉన్నాడు అని చెప్పి, అంటే లైక్ హ్యాపీ స్టేట్లో ఉన్నారా ఆర్ అన్హ్యాపీ స్టేట్లో ఉన్నారా అని చెప్పి మెజర్ చేయడానికి మెయిన్గా మనకి ఈ యూటిలిటీ మెజర్మెంట్ అనే కాంపోనెంట్ యూజ్ అవుతుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ యూటిలిటీ బేస్డ్ ఏజెంట్. సో సెకండ్ పాయింట్ చూడండి, ఇక్కడ యూటిలిటీ బేస్డ్ ఏజెంట్ యాక్ట్ బేస్డ్ నాట్ ఓన్లీ గోల్స్ బట్ ఆల్సో ది బెస్ట్ వే టు అచీవ్ ది గోల్. అంటే యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్కి ఆల్రెడీ మనకి గోల్ తెలుసు ఇక్కడ. సో గోల్ని రీచ్ చేయడమే కాకుండా ఇది ఏం చేస్తుంది అంటే బెస్ట్ వే ఏది ఉంది అని, అంటే మనం ఆ గోల్కి రీచ్ అవ్వడానికి బెస్ట్ వే ఏది ఉంది అని చెప్పి అలాంటిది చూస్తుంది. సో అది మెయిన్ యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్. ఏంటిది, ఫస్ట్ యూటిలిటీ మెజర్మెంట్ని చెక్ చేస్తుంది, అంటే ఏజెంట్ ఏ స్టేట్లో ఉన్నాడా అని చెప్పి. అండ్ ఆ తర్వాత బెస్ట్ గోల్, అంటే మనం మన డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి ఏ పాత్ అయితే బెటర్గా ఉంటుంది, ఏది బెస్ట్ వే అని చూస్ చేసుకోవడానికి మనకి ఈ యూటిలిటీ బేస్డ్ ఏజెంట్ అనేది వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి, ద యూటిలిటీ ఫంక్షన్ మ్యాప్స్ ఈచ్ స్టేట్ టు ఏ రియల్ నెంబర్ టు
చెక్ హౌ ఎఫిషియన్సీ ఈచ్ యాక్షన్ అచీవ్స్ ది గోల్. సో ఈ యూటిలిటీ ఫంక్షన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటిది అని అంటే, మనం మన గోల్కి రీచ్ అయ్యాక, అంటే మన గోల్కి అంటే ఏజెంట్ అనేవాడు గోల్కి రీచ్ అయిన తర్వాత, లైక్ ఆ యాక్షన్ అనేది పర్ఫామ్ అయిన తర్వాత ఏజెంట్ ఏ స్టేట్లో ఉన్నాడు అని చెప్పి, అంటే గోల్కి రీచ్ అయిన తర్వాత ఎఫిషియన్సీ అనేది ఎలా ఉంది అని చెక్ చేయడానికి, అంటే రియల్ నెంబర్ ఆఫ్ ఎఫిషియన్సీని చెక్ చేయడానికి మనకి ఈ యూటిలిటీ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ 3 పాయింట్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. సో మనం నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఏముంది, డయాగ్రామ్ ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎన్వైర్న్మెంట్ ఉంది. ఈ ఎన్వైర్న్మెంట్ నుంచి విత్ ద హెల్ప్ ఆఫ్ సెన్సర్స్తో ఏజెంట్ పర్సెప్ట్ చేసుకుంటున్నాడు. పర్సెప్ట్ చేసుకున్న తర్వాత వాట్ ది వరల్డ్ ఈజ్ లైక్ నౌ, అంటే కరెంట్ సిచ్యువేషన్ని, కరెంట్ స్టేట్ని ఇక్కడ తెచ్చి సేవ్ చేసుకున్నాడు. స్టేట్లో సేవ్ చేసుకున్న తర్వాత అండ్ పాస్ట్లో ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పి చెక్ చేసి కంపేర్ చేస్తుంది కరెంట్కి అండ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్కి కంపేర్ చేసి ఇక్కడ యాక్షన్ అనేది చూడండి, హౌ ద వరల్డ్ ఎవాల్వ్స్ అనేది ఇది పాస్ట్. సో ఈ కరెంట్ స్టేట్ని సేవ్ చేసుకొని ఈ పాస్ట్ని అండ్ కరెంట్ని కంపేర్ చేసి వాట్ మై యాక్షన్ టు డూ, నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి ఇక్కడికి వస్తుంది. వాట్ ఇట్ విల్ బీ లైక్ ఇఫ్ ఐ డూ యాక్షన్ ఏ, అంటే నేను ఒకవేళ ఆ యాక్షన్ని పర్ఫామ్ చేస్తే నాకు ఏమవుతుంది అని చెప్పి ఆలోచిస్తుంది. సో ఇక్కడ ఏంటి, నేను ఒకవేళ ఆ యాక్షన్ని పర్ఫామ్ చేస్తే ఏమవుతుంది, ఏ స్టేట్లోకి వస్తుంది అనేది ఇక్కడ చూడడానికి యూటిలిటీ అనేది మనం యూజ్ చేస్తాం. సో ఈ యూటిలిటీ కాంపోనెంట్ అనేది చూడండి ఇక్కడ, హౌ హ్యాపీ ఐ విల్ బీ ఇన్ సచ్ ఏ స్టేట్, నేను ఒకవేళ ఆ గోల్కి రీచ్ అయిన తర్వాత నేను ఏ స్టేట్లో ఉంటాను అని మెజర్మెంట్ చేయడానికి మనకి మెయిన్గా ఈ యూటిలిటీ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఫైనల్ ఏంటి, వాట్ యాక్షన్ ఐ షుడ్ డూ నౌ, నేను ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి విత్ ద హెల్ప్ ఆఫ్ ఎఫెక్టర్స్తో ఇక్కడ యాక్షన్ అనేది ఎన్వైర్న్మెంట్లోకి పర్ఫామ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్. సో ఈ యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్ అండ్ గోల్ బేస్డ్ ఏజెంట్స్ ఈ రెండు కూడా పార్షియల్లీ అబ్జర్వబుల్ ఎన్వైర్న్మెంట్లో వర్క్ అవుతాయి. అండ్ మీకు తెలుసు పార్షియల్లీ అబ్జర్వబుల్ ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటిది, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేస్తూ వచ్చాం. అంటే జస్ట్ ఆ ఏజెంట్కి ఎన్వైర్న్మెంట్ పైన కొంచెం అవగాహన మాత్రమే ఉంటుంది, అంటే కంప్లీట్ అవగాహన అనేది ఏజెంట్కి దానిపైన ఆ ఎన్వైర్న్మెంట్ పైన ఉండదు. ఒకవేళ మొత్తం దానిపైన కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉంటే, ఎన్వైర్న్మెంట్ పైన కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉంటే అది ఫుల్లీ అబ్జర్వబుల్ ఎన్వైర్న్మెంట్ అని చెప్పొచ్చు. ఆర్ ఆ ఎన్వైర్న్మెంట్ పైన కొంచెం నాలెడ్జే, ఓన్లీ దానికి సరిపడా నాలెడ్జే ఉంటే దాన్ని మనము పార్షియల్లీ అబ్జర్వబుల్ ఎన్వైర్న్మెంట్ అని చెప్పొచ్చు. సో ఈ యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్ అండ్ గోల్ బేస్డ్ ఏజెంట్స్ ఈ రెండు కూడా పార్షియల్లీ అబ్జర్వబుల్ ఎన్వైర్న్మెంట్లో మాత్రం వర్క్ అవుతాయి. సో ఇది యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్. నెక్స్ట్ వచ్చేసి లెర్నింగ్ ఏజెంట్స్. లెర్నింగ్ ఏజెంట్స్ అంటే ఏంటిది అని అంటే, లెర్నింగ్ బేస్డ్ ఏజెంట్స్ అనేవి దాని యొక్క పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఇది నేర్చుకుంటుంది. అంటే పాస్ట్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ని లెసన్గా తీసుకొని క్యాపబిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకుంటుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ లెర్నింగ్ ఏజెంట్స్. అంటే అవి నేర్చుకుంటూ ఇంప్రూవ్ అవుతాయి ఆ ఏజెంట్స్ అనేవి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ లెర్నింగ్ ఏజెంట్స్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రియల్ టైంలో చూసుకున్నట్టయితే మనం పాస్ట్లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ని ఎక్స్పీరియన్స్ చేసి మనం కొన్ని నేర్చుకోగలుగుతాం హ్యూమన్ బీయింగ్స్. లైక్ ఎలా, పాస్ట్లో ఈ సిచ్యువేషన్ జరిగింది, సో నెక్స్ట్ టైం ఇలా జరగకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి అని చెప్పి అలాంటి థింగ్స్ని మనం నేర్చుకుంటాం. లైక్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి. సేమ్ అలానే ఇక్కడ కూడా ఏజెంట్ పాస్ట్లో కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ని లెసన్స్గా తీసుకొని క్యాపబిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకుంటుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ లెర్నింగ్ ఏజెంట్స్ అని చెప్పొచ్చు.
సో మనకి ఈ లెర్నింగ్ ఏజెంట్స్లో 4 డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి. అవేంటివి అంటే లెర్నింగ్ ఎలిమెంట్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి క్రిటిక్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి పర్ఫార్మెన్స్ ఎలిమెంట్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ప్రాబ్లమ్ జనరేటర్. ఇప్పుడు చూద్దాం మనం ఇక్కడ ఫస్ట్ పాయింట్ రీడ్ చేయండి. ఏ లెర్నింగ్ ఏజెంట్ ఇన్ ఏఐ ఈజ్ ద టైప్ ఆఫ్ ఏజెంట్ విచ్ కెన్ లెర్న్ ఫ్రమ్ ఇట్స్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఇట్ హ్యాస్ లెర్నింగ్ క్యాపబిలిటీస్. సో ఇక్కడ మనం ఏమని చెప్తున్నాం, లెర్నింగ్ ఏజెంట్ అంటే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా లెర్న్ చేసి ఇది దాని యొక్క క్యాపబిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకుంటుంది ఆ ఏజెంట్ అనేది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ లెర్నింగ్ ఏజెంట్ అని చెప్తాం. ఇక్కడ చూడండి, ఏ లెర్నింగ్ ఏజెంట్ హ్యాస్ మెయిన్లీ 4 కాన్సెప్చువల్ కాంపోనెంట్స్ విచ్ ఆర్ లెర్నింగ్ ఎలిమెంట్, క్రిటిక్, అండ్ నెక్స్ట్ స్లైడ్లో పర్ఫార్మెన్స్ ఎలిమెంట్ అండ్ ప్రాబ్లమ్ జనరేటర్. సో ఇప్పుడు 1 by 1 ఈ ఫ్యాక్టర్స్, ఈ కాంపోనెంట్స్ గురించి మనం చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏముంది, లెర్నింగ్ ఎలిమెంట్. ఇక్కడ లెర్నింగ్ ఎలిమెంట్ అంటే ఏంటిది అని అంటే ఇక్కడ రీడ్ చేయండి, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ ఇంప్రూవ్మెంట్స్ బై లెర్నింగ్ ఫ్రమ్ ఎన్వైర్న్మెంట్. అంటే ఎన్వైర్న్మెంట్ నుంచి ఎక్స్పీరియన్సెస్ని, అంటే ఏంటిది అంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ ఇంప్రూవ్మెంట్స్, అంటే ఎన్వైర్న్మెంట్ నుంచి లెర్న్ చేసి ఇంప్రూవ్మెంట్స్ చేయడానికి ఈ లెర్నింగ్ ఎలిమెంట్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఓకే ఎన్వైర్న్మెంట్లో ఏమేమి ఉన్నాయి అని చూసి ఇంకా ఏమైనా కావాలా అని చెప్పి ఈ రకంగా ఎన్వైర్న్మెంట్ నుంచి నేర్చుకొని ఇంప్రూవ్మెంట్ చేయడానికి మనకి ఈ లెర్నింగ్ ఎలిమెంట్ అనేది యూజ్ అవుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ వన్ లెర్నింగ్ ఎలిమెంట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి క్రిటిక్. క్రిటిక్ అంటే ఏంటిది అంటే లెర్నింగ్ ఎలిమెంట్ నుంచి ఫీడ్బ్యాక్ని తీసుకుంటుంది. లైక్ ఏజెంట్ అనేది ఎంత బాగా వర్క్ అవుతుంది దాని ఫిక్స్డ్ పర్ఫార్మెన్స్తో, అంటే దాని యొక్క పర్ఫార్మెన్స్తో, దాని యొక్క ఫిక్స్డ్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్తో ఏజెంట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి లెర్నింగ్ ఎలిమెంట్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది ఈ క్రిటిక్ అనేది. సో ఇక్కడ చూడండి, క్రిటిక్ లెర్నింగ్ ఎలిమెంట్ టేక్స్ feedback from the critic which describes that how well the agent is doing with respect to a fixed performance standards. So and third one వచ్చేసి ఏంటి, థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ పర్ఫార్మెన్స్ ఎలిమెంట్. పర్ఫార్మెన్స్ ఎలిమెంట్ అంటే ఏంటిది అంటే ఎక్స్టర్నల్ యాక్షన్స్ని సెలెక్ట్ చేయడానికి, పర్ఫామ్ చేయడానికి మనకి ఈ పర్ఫార్మెన్స్ ఎలిమెంట్ అనేది యూజ్ అవుతుంది. అంటే జస్ట్ ఎక్స్టర్నల్ యాక్షన్స్ని పర్ఫామ్ చేయడానికి మనకి ఈ పర్ఫార్మెన్స్ ఎలిమెంట్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ సెలెక్టింగ్ ఎక్స్టర్నల్ యాక్షన్స్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ప్రాబ్లమ్ జనరేటర్. ప్రాబ్లమ్ జనరేటర్ అంటే ఏంటిది, దిస్ కాంపోనెంట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ సజెస్టింగ్ యాక్షన్స్ దట్ విల్ లీడ్ టు న్యూ అండ్ ఇన్ఫర్మేటివ్ ఎక్స్పీరియన్సెస్. అంటే కొన్ని యాక్షన్స్ని సజెస్ట్ చేసి కొత్త ఎక్స్పీరియన్సెస్ని ఏజెంట్కి ఇవ్వడానికి ఈ ప్రాబ్లమ్ జనరేటర్ కాంపోనెంట్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి లాస్ట్లో, హిన్స్ లెర్నింగ్ ఏజెంట్స్ ఆర్ ఏబుల్ టు లెర్న్, అనలైజ్ పర్ఫార్మెన్సెస్ అండ్ లుక్ ఫర్ న్యూ వేస్ టు ఇంప్రూవ్ ది పర్ఫార్మెన్సెస్. సో ఈ విధంగా ఈ లెర్నింగ్ ఏజెంట్స్ అనేవి నేర్చుకొని అనలైజ్ చేసుకొని ఇంకా కొత్త విధంగా ఇంప్రూవ్ చేసుకోవడానికి వర్క్ అవుతాయి. ఈ విధంగా కొత్తగా ఇంప్రూవ్ చేసుకుంటాయి వాటంతట అవి నేర్చుకుంటూ. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ లెర్నింగ్ ఏజెంట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం వన్ పిక్చర్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఎన్వైర్న్మెంట్ ఉంది. ఎన్వైర్న్మెంట్ నుంచి విత్ ద హెల్ప్ ఆఫ్ సెన్సర్స్తో ఇక్కడ పర్సెప్ట్ చేసుకుంటున్నాడు ఏజెంట్. పర్సెప్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పర్ఫార్మెన్స్ ఎలిమెంట్ ఉంది. పర్ఫార్మెన్స్ ఎలిమెంట్ అంటే ఏంటిది అంటే ఇది ఎక్స్టర్నల్ యాక్షన్స్ని పర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. బట్ దీనికన్నా ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటి, పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్, క్రిటిక్, లెర్నింగ్ ఎలిమెంట్ అండ్ ప్రాబ్లమ్ జనరేటర్. సో ఈ క్రిటిక్ ఏం చేస్తుంది అని చెప్పాను మీకు, ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి. లైక్ ఏజెంట్ అనేది ఎంత బాగా వర్క్ అవుతుంది ఆ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్తో అని చెప్పి చెక్ చేయడానికి ఇది చూస్తుంది. సో అందుకని ఇక్కడ క్రిటిక్ని చెక్ చేస్తాం. ఆ తర్వాత లెర్నింగ్ ఎలిమెంట్ ఏమవుతుంది, ఇక్కడ ఇంప్రూవ్ చేయడానికి, లైక్ ఎన్వైర్న్మెంట్లో ఇంకేమైనా చేంజెస్ చేయాలా అని చెప్పి ఈ లెర్నింగ్ ఎలిమెంట్ నుంచి మనము
చేంజెస్ చేసి ఈ పర్ఫార్మెన్స్ ఎలిమెంట్లోకి పంపుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్ఫార్మెన్స్ ఎలిమెంట్ నుంచి నాలెడ్జ్ తీసుకొని ఈ లెర్నింగ్ ఎలిమెంట్ అనేది మళ్ళీ చేంజెస్ చేసి ఈ పర్ఫార్మెన్స్ ఎలిమెంట్లోకి పంపుతుంది. తర్వాత లాస్ట్ వన్ ఏంటి, ప్రాబ్లం జనరేటర్ అంటే లెర్నింగ్ గోల్స్. సో ఇక్కడ ప్రాబ్లం జనరేటర్ అంటే ఏంటిది అంటే కొన్ని న్యూ థింగ్స్ని సజెస్ట్ చేసి కొత్త ఎక్స్పీరియన్సెస్ని ఏజెంట్కి ఇవ్వడానికి. అంటే ఇక్కడ చూడండి, ఎక్స్పెరిమెంట్స్ అనేది మళ్ళీ ఈ ప్రాబ్లం జనరేటర్ అనేది ఎక్స్పెరిమెంట్స్ని పర్ఫార్మెన్స్ ఎలిమెంట్లో పంపిస్తుంది. అంటే ఇక్కడ న్యూ ఎక్స్పెరిమెంట్స్ని ఈ పర్ఫార్మెన్స్ ఎలిమెంట్లో పర్ఫామ్ చేస్తుంది. ఈ ప్రాబ్లం జనరేటర్ అనేది ఎక్స్పెరిమెంట్స్ని పర్ఫామ్ చేస్తుంది పర్ఫార్మెన్స్ ఎలిమెంట్లో. సో ఈ రకంగా ఈ క్రిటికల్ లెర్నింగ్ ఎలిమెంట్ నుంచి అలాగే ప్రాబ్లం జనరేటర్ నుండి ఈ పర్ఫార్మెన్స్ ఎలిమెంట్ అనేది నాలెడ్జ్ని తీసుకున్న తర్వాత డిసిషన్ని తీసుకుంటుంది. ఓకే, నేను ఎలాంటి యాక్షన్ని పర్ఫామ్ చేయాలి అని చెప్పి విత్ ద హెల్ప్ ఆఫ్ ఎఫెక్టర్స్తో అప్పుడు యాక్షన్స్ని ఎన్వైరన్మెంట్లోకి పర్ఫామ్ చేస్తుంది ఈ ఏజెంట్ అనేది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ లెర్నింగ్ ఏజెంట్ అని చెప్పొచ్చు. సో ఈ క్లాస్లో మనము లెర్నింగ్ ఏజెంట్ అండ్ యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్ గురించి చూసాం. యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్ అనేవి ఏంటివి, మెయిన్గా అంటే మెజర్మెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎందుకు అంటే మనం గోల్కి రీచ్ అయిన తర్వాత ఏజెంట్ అనేవాడు ఏ స్టేట్లో ఉన్నాడు అని చెప్పి మెజర్మెంట్ చేయడానికి మనకి మెయిన్గా ఈ యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఈ యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీపీఎస్ సిస్టమ్ ఉంది అనుకోండి. ఇది ఒక ట్రాకింగ్ డివైస్ కదా. మనకి ఇక్కడ సోర్స్ అండ్ డెస్టినేషన్ అనేవి మనకి రెండు తెలుసు. సో మనం మన డెస్టినేషన్కి రీచ్ అవ్వాలి అంటే మనకి మల్టిపుల్ రూట్స్ అనేది మనకి ఆ జీపీఎస్ సిస్టమ్ అనేది చూపిస్తుంది. బట్ మనం దాంట్లో ఏంటి, బెస్ట్ వే అంటే షార్టెస్ట్ పాత్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ కూడా ఈ యూటిలిటీ బేస్డ్ ఏజెంట్ అదే, అంటే బెస్ట్ వేని మన గోల్కి రీచ్ అవ్వడానికి బెస్ట్ వేని చూపిస్తుంది. అలాగే యూటిలిటీ మెజర్మెంట్, మన గోల్కి రీచ్ అయ్యాక ఏ స్టేట్లో ఉన్నాము అని చెప్పి చూపించడానికి మనం ఈ యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్ని యూజ్ చేస్తాం. అండ్ ఇది పిక్చర్. అండ్ ఆ తర్వాత ఇది లెర్నింగ్ ఏజెంట్స్ అంటే ఆల్రెడీ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా లెర్న్ చేసి క్యాపబిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకుంటాయి. సో దట్ ఈజ్ నథింగ్ బట్ లెర్నింగ్ ఏజెంట్స్ అని చెప్పచ్చు. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకో కొత్త కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్లో టైప్స్ ఆఫ్ ఏజెంట్స్ గురించి డిస్కస్ చేసాం. ఈ క్లాస్లో మనము ప్రాబ్లమ్ సాల్వింగ్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ గేమ్స్ సచ్ యాజ్ ఎ సుడోకో అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, సుడోకో గేమ్ ఉంది. ఈ సుడోకో గేమ్ అనేది చాలా మెంబర్స్ ఆడుతున్నారు అండ్ ఎలా ఆడతారో కూడా చాలామందికి తెలుసు. సో ఈ సుడోకో గేమ్ అనేది ఏఐ సిస్టమ్తో బిల్డ్ అయ్యింది. అంటే పర్టికులర్ ప్రాబ్లమ్ని సాల్వ్ అవ్వాలి అని అంటే మనం ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని డిఫైన్ చేయాలి అండ్ ఆ తర్వాత కండిషన్స్ని మైండ్లో పెట్టుకొని సొల్యూషన్స్ అనేవి మనం జనరేట్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి డెఫినేషన్. ద ప్రాసెస్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ టు అచీవ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ రిజాల్వ్ పర్టికులర్ సిచ్యువేషన్స్. అంటే పర్టికులర్ సిచ్యువేషన్స్ని రిజాల్వ్ చేయడానికి మనము మెయిన్గా ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏముంది, టు డూ దిస్ వన్ నీడ్స్ టు డిఫైన్ ది ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఫస్ట్ అండ్ దెన్ జనరేటింగ్ ది సొల్యూషన్ బై కీపింగ్ ది కండిషన్స్ ఇన్ మైండ్. సో ఇక్కడ ఏమంటున్నాం మనము అంటే ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని డిఫైన్ చేయాలి అండ్ ఆ తర్వాత కండిషన్స్ని మైండ్లో పెట్టుకొని సొల్యూషన్ అనేది జనరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకోసారి చదువుతున్నాను, వినండి. టు డూ దిస్ వన్ నీడ్స్ టు డిఫైన్ ది ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఫస్ట్ అండ్ దెన్ జనరేటింగ్ ది సొల్యూషన్ బై కీపింగ్ ది కండిషన్ ఇన్ మైండ్. అంటే కండిషన్ని మైండ్లో పెట్టుకొని ఫస్ట్ ప్రాబ్లమ్ని డిఫైన్ చేసి ఆ తర్వాత మనం సొల్యూషన్ని జనరేట్ చేయడం అనేది ఉంటుంది.
సో, ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఏంటిది? పర్టిక్యులర్ సిట్యుయేషన్‌ని మనము రిజాల్వ్ చేయగలగాలి. సో, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని చెప్పొచ్చు. సో, విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐతో మనం చాలా వాటిలో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేయగలుగుతున్నాం. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్‌లీ యూజ్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఏఐ. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐతో మనం డిఫరెంట్ వాటిలలో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది యూజ్ చేస్తున్నాం. సో, ఎక్కడో చూద్దాం ఇప్పుడు. చెస్ గేమ్స్‌లలో కానీ, సుడోకు గేమ్స్‌లలో కానీ, క్వీన్ ప్రాబ్లమ్ అండ్ టవర్ ఆఫ్ హానోయి ప్రాబ్లమ్ అండ్ ట్రావెలింగ్ సేల్స్‌మెన్ ప్రాబ్లమ్‌లో అండ్ వాటర్ జగ్ ప్రాబ్లమ్. సో, ఇలాంటి వాటిలలో మనం మెయిన్‌గా ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏఐని మనము యూజ్ చేయడం జరుగుతుంది. సో, ఇప్పటివరకు మనం ఏం చూసాం? ప్రాబ్లమ్ సాల్వింగ్ డెఫినేషన్ ఏంటిది? అలాగే మనం ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ కాన్సెప్ట్‌ని ఎక్కడ యూజ్ చేస్తాం అనేది మనము డిస్కస్ చేసాం. సో, ఇప్పుడు మనం ప్రాబ్లమ్ సెర్చింగ్ గురించి డిస్కస్ చేద్దాం. సో, ప్రాబ్లమ్ సెర్చింగ్ అంటే ఏంటి మరి? ప్రాబ్లమ్ సెర్చింగ్ గురించి మనం ఎందుకు డిస్కస్ చేయాలి? ఇప్పటివరకు మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి డిస్కస్ చేసాం. ఓకే. బట్ సడన్‌గా మళ్ళీ మనం ఎందుకు ప్రాబ్లమ్ సెర్చింగ్‌లోకి ఎందుకొచ్చాము అనంటే, సెర్చింగ్ మీన్స్ మనకి అవసరమున్న ఇన్ఫర్మేషన్‌ని ఫైండ్ చేయడానికి ఈ ప్రాబ్లమ్ సెర్చింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ అవుతది. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్. ఇన్ జనరల్, సెర్చింగ్ రిఫర్స్ టు యాజ్ ఫైండింగ్ ఇన్ఫర్మేషన్ వన్ నీడ్స్. అంటే ఇన్ఫర్మేషన్‌ని ఫైండ్ చేయడానికి, మనకి అవసరం ఉన్న ఇన్ఫర్మేషన్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి మనము ఈ ప్రాబ్లమ్ సెర్చింగ్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏం చెప్పాం? సెర్చింగ్ ఈజ్ ద మోస్ట్ కామన్‌లీ యూజ్డ్ టెక్నిక్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ ఏఐ. సో, ప్రాబ్లమ్ సెర్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ ఏఐ అని చెప్తున్నా. అంటే ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్‌లో ఈ సెర్చింగ్ టెక్నిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇది ప్రాబ్లమ్ సెర్చింగ్ గురించి. సో, మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చేయడం జరుగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో. మరి ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాలి అంటే మనకు కొన్ని స్టెప్స్ అనేవి ఉన్నాయి. సో, ఇప్పుడు ఆ స్టెప్స్ గురించి మనం చూద్దాం. దీస్ ఆర్ ద స్టెప్స్. These are the steps to solve the problem solving. సో, ప్రాబ్లమ్ సాల్వింగ్‌కి ఇవి మనకి 5 స్టెప్స్ అనేవి ఉన్నాయి. సో, ఫస్ట్ వన్ ఏంటి? డిఫైన్ ది ప్రాబ్లమ్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనము ప్రాబ్లమ్‌ని డిఫైన్ చేయాలి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని యూజ్ చేసి మనం ఏ ప్రాబ్లమ్‌ని ఫైండ్ ఔట్ చేయాలి అనుకుంటున్నాము అని చెప్పి ఇక్కడ మనం డిఫైన్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కార్‌ని డిజైన్ చేయాలి అనుకుంటున్నాను. సో, అది డిఫైన్ ది ప్రాబ్లమ్. ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌ని మనం ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటి? నేను ఇక్కడ చెస్ గేమ్‌ని డిజైన్ చేయాలి అనుకుంటున్నాను, లేదంటే సుడోకో గేమ్‌ని డిజైన్ చేయాలి అనుకుంటున్నాను. సో, ఈ రకంగా ఫస్ట్ మనము ప్రాబ్లమ్‌ని డిఫైన్ చేసుకోవాలి. సో, దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ డిఫైన్ ది ప్రాబ్లమ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి? అనలైజింగ్ ది ప్రాబ్లమ్. అనలైజింగ్ మీన్స్ ఏంటి? ఇక్కడ ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి, ఆ ప్రాబ్లమ్‌ని డిఫైన్ చేయడానికి ఎలాంటి కండిషన్స్ మనం తీసుకోవాలి. సో, ఓకే, ఆ ప్రాబ్లమ్‌ని అయితే డిఫైన్ చేసాం. ఆ ప్రాబ్లమ్‌ని డిఫైన్ చేసిన తర్వాత మనం ఎలాంటి కండిషన్స్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఒకసారి అనలైజ్ చేసుకోవాలి ఆ ప్రాబ్లమ్ గురించి. సో, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ అనలైజింగ్ ది ప్రాబ్లమ్. అండ్ థర్డ్ వన్ ఏంటి? ఐడెంటిఫికేషన్ ఆఫ్ సొల్యూషన్. సో, ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఏంటిది? ఇక్కడ నేను ఈ మెథడ్‌ని ఫాలో అవుతూ సొల్యూషన్‌ని ఫైండ్ చేస్తాను. అంటే లైక్ ఇప్పుడు నాకు మల్టిపుల్ మెథడ్స్ అనేటివి ఉన్నాయి, మల్టిపుల్ రూట్స్ అనేటివి ఉన్నాయి. సో, నేను ఈ మెథడ్‌ని ఫాలో అవుతే నాకు ఈ సొల్యూషన్ అనేది కరెక్ట్‌గా వస్తది, బాగుంటుంది, ఈ సొల్యూషన్ అనేది నాకు కరెక్ట్‌గా వస్తది. ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌ని డిఫైన్ చేసుకున్నాం. ఆ తర్వాత అనలైజ్ చేసుకున్నాం, అంటే ఎలాంటి కండిషన్స్ యూజ్ చేస్తే బాగుంటుంది అని. అండ్ ఆ తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ సొల్యూషన్, అంటే నేను ఏ మెథడ్‌ని ఫాలో అవుతే నాకు బాగుంటుంది ఈ సొల్యూషన్ రావడానికి అని చెప్పి ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సొల్యూషన్. ఫస్ట్ మెథడ్‌ని మనం ఇక్కడ చూసుకుంటున్నాం. ఆ తర్వాత చూసింగ్ ది సొల్యూషన్. చూసింగ్ ది సొల్యూషన్ అంటే ఏంటిది? సొల్యూషన్ని చూజ్ చేసుకుని ఫైనల్లీ మనము ఆ ప్రాసెస్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఇక్కడ ఇంప్లిమెంటేషన్లో. సో, దీస్ ఆర్ ద 5 స్టెప్స్.
ఈ రకంగా మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్లో మనకి స్టెప్స్ అనేటివి ఉండడం జరిగింది. మీన్స్ మనం ఏదైనా డిజైన్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనము ఈ స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది మనకి. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ 5 స్టెప్స్ ఏంటి? డిఫైన్ ది ప్రాబ్లమ్, అనలైజింగ్ ది ప్రాబ్లమ్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ సొల్యూషన్, అండ్ 4th వన్ వచ్చేసి చూసింగ్ ది సొల్యూషన్, అండ్ 5th వన్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్. సో ఈ రకంగా మనకి 5 స్టెప్స్ అనేవి ఉండడం జరిగింది. సో నెక్స్ట్ మనం ఇప్పటివరకు ప్రాబ్లమ్ సర్చింగ్ గురించి డిస్కస్ చేసాం. సో మనకి ఇక్కడ సర్చింగ్ అంటే మీనింగ్ తెలుసు. ఏంటి? టు ఫైండ్ అవుట్ ది, అంటే మనకి సొల్యూషన్ని, మనకి ఏం కావాలి అని చెప్పి దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఈ సర్చింగ్ కాన్సెప్ట్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇన్ఫర్మేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి సర్చింగ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఈ సర్చింగ్ ఆల్గరిథం, ఇప్పుడు మనం సర్చ్ ఆల్గరిథం యొక్క ప్రాపర్టీస్ని చూద్దాం. మనకి డిఫరెంట్ సర్చింగ్ ఆల్గరిథమ్స్ అనేవి ఉన్నాయి. బట్ దానికన్నా ముందు మనకి సర్చింగ్ ఆల్గరిథం యొక్క ప్రాపర్టీస్ అనేవి తెలిసి ఉండాలి. మనకి చాలా డిఫరెంట్ సర్చింగ్ ఆల్గరిథమ్స్ అనేవి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నాయి. బట్ ఈ సర్చింగ్ ఆల్గరిథమ్స్ యొక్క మెయిన్ ప్రాపర్టీస్ ఏంటి అంటే, ఆ సర్చింగ్ ఆల్గరిథమ్స్ వాటి గురించి తెలుసుకునే ముందు మనము వాటి ప్రాపర్టీస్ ఏంటి, మనం వాటిని ఎందుకు యూజ్ చేయాలి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి? సర్చింగ్ ఆల్గరిథం యొక్క ప్రాపర్టీ ఫస్ట్ వన్ వచ్చేసి కంప్లీట్నెస్, అండ్ నెక్స్ట్ వన్ ఏంటి? సెకండ్ వన్ ఆప్టిమాలిటీ, అండ్ థర్డ్ వన్ వచ్చేసి టైం కాంప్లెక్సిటీ, అండ్ 4th వన్ వచ్చేసి స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఇప్పుడు మనము ఈ 4 ప్రాపర్టీస్ గురించి మనము డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి కంప్లీట్నెస్. కంప్లీట్నెస్ అంటే ఏంటి? సర్చ్ ఆల్గరిథం అనేది కంప్లీట్నెస్ అని ఎప్పుడు చెప్తాం అంటే, ఏదైనా మనం ర్యాండమ్ ఇన్పుట్ని ఇస్తున్నప్పుడు అప్పుడు ఆ ర్యాండమ్ ఇన్పుట్ నుంచి మనకి గ్యారంటీగా సొల్యూషన్ అనేది రావాలి. అప్పుడు మనము ఆ సర్చ్ ఆల్గరిథం అనేది కంప్లీట్ అని చెప్పొచ్చు. అంటే మనకి సో అండ్ సో ఏదైనా ర్యాండమ్ ఇన్పుట్ ఇచ్చాము, బట్ మనం ఇచ్చిన ఇన్పుట్ నుంచి మనకి గ్యారంటీగా అవుట్పుట్ కరెక్ట్గా సొల్యూషన్ అనేది రావాలి. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంప్లీట్నెస్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఒకసారి వన్స్ రీడ్ చేయండి. ఇక్కడ ఏ సర్చ్ ఆల్గరిథం ఈజ్ సెయిడ్ టు బి కంప్లీట్. ఎప్పుడు చెప్తాం? ఇఫ్ ఇట్ గ్యారంటీస్ టు రిటర్న్ ఏ సొల్యూషన్ ఇఫ్ అట్లీస్ట్ ఎనీ సొల్యూషన్ ఎగ్జిస్ట్ ఫర్ ఎనీ ర్యాండమ్ ఇన్పుట్. అంటే ఏదైనా మనం ర్యాండమ్ ఇన్పుట్ని ఇచ్చినప్పుడు మనకి గ్యారంటీగా సొల్యూషన్ అనేది రిటర్న్ అవ్వాలి. అప్పుడే మనము ఆ సర్చ్ ఆల్గరిథం అనేది కంప్లీట్గా ఉంది అని చెప్తాం. సో ఇది ఫస్ట్ ప్రాపర్టీ. నెక్స్ట్ వన్ ఏంటి? ఆప్టిమాలిటీ. సో ఇక్కడ ఆప్టిమాలిటీ అంటే ఏంటి? ఆప్టిమాలిటీ మీన్స్ మనకి సర్చ్ ఆల్గరిథం నుంచి సొల్యూషన్ అనేది వచ్చింది, బట్ ఆ సొల్యూషన్ అనేది ఎలా ఉండాలి అంటే, లైక్ బెస్ట్ సొల్యూషన్ ఏంటి అనేది మనకి ఈ ఆప్టిమాలిటీ చెప్తుంది. బెస్ట్ సొల్యూషన్ అంటే ఏంటిది అని అంటే, ఇప్పుడు మనకి ఎలా అయినా సొల్యూషన్ అనేది వస్తుంది, బట్ ఏదైతే తక్కువ కాస్ట్, ఏదైతే తక్కువ లోయెస్ట్ పాత్, షార్ట్ పాత్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి మనము ఈ ఆప్టిమాలిటీ ప్రాపర్టీ అనేది మనకి వర్క్ అవుతుంది. సో ఇప్పటివరకు ఏంటి? కంప్లీట్నెస్ ప్రాపర్టీ గురించి చూసాము, అండ్ ఆప్టిమాలిటీ. సో ఆప్టిమాలిటీ అంటే ఏంటిదో మనం వన్స్ రీడ్ చేద్దాం. ఇఫ్ ఏ సొల్యూషన్ ఫౌండ్ ఫర్ అన్ ఆల్గరిథం ఈజ్ గ్యారంటీడ్ టు బి ది బెస్ట్ సొల్యూషన్, లోయెస్ట్ పాత్ కాస్ట్ among all other solutions, then such a solution for is said to be an optimal solution. ఇక్కడ ఏమని చెప్తున్నాం? అన్ని సొల్యూషన్స్ కన్నా అమాంగ్ ఆల్ అదర్ సొల్యూషన్స్ బెస్ట్ సొల్యూషన్, లోయెస్ట్ కాస్ట్ని మనం చూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఆప్టిమాలిటీ అని చెప్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి? టైం కాంప్లెక్సిటీ. సో టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటిది అని అంటే, ఇక్కడ మన కంప్లీట్ టాస్క్ అనేది ఎంత టైంలో కంప్లీట్ అయింది అంటే టైంని మెజర్ చేయడానికి మనకి ఈ టైం కాంప్లెక్సిటీ ప్రాపర్టీ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, టైం కాంప్లెక్సిటీ అంటే ఏమన్నా
టైమ్ కాంప్లెక్సిటీ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ టైమ్ ఫర్ an algorithm టు కంప్లీట్ ఇట్ టాస్క్. అంటే ఇక్కడ ఏమంటున్నాం, ఒక టాస్క్ అనేది ఎంత టైంలో కంప్లీట్ అవుతుంది అని మెజర్ చేయడానికి మనకి ఈ టైం కాంప్లెక్సిటీ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఏంటి, స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటిది, ఇట్ ఈస్ ద మ్యాక్సిమం స్టోరేజ్ స్పేస్ రిక్వైర్డ్ ఎట్ ఎనీ పాయింట్ డ్యూరింగ్ ది సెర్చ్ యాజ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ది ప్రాబ్లం. సో ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏం చెప్పాం మనము అని అంటే, స్పేస్ అంటే మెమొరీని స్టోర్ చేయడానికి సమ్ స్పేస్ని అలాట్ చేయడం జరుగుతుంది. సో అలా మెమొరీని మనం స్టోర్ చేయడాన్ని మనం ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ అని అంటాం. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద మ్యాక్సిమం స్టోరేజ్ స్పేస్ రిక్వైర్డ్ ఎట్ ఎనీ పాయింట్ డ్యూరింగ్ ది సెర్చ్ యాజ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ది ప్రాబ్లం. సో ఇది స్పేస్ కాంప్లెక్సిటీ. సో మీకు ఈ 4 ప్రాపర్టీస్ కూడా, సెర్చింగ్ ఆల్గరిథం యొక్క 4 ప్రాపర్టీస్ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి, కంప్లీట్నెస్. సెకండ్ వన్ వచ్చేసి ఆప్టిమాలిటీ. అండ్ థర్డ్ వన్ వచ్చేసి టైం కాంప్లెక్సిటీ. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాం ఈరోజు, ప్రాబ్లమ్ సాల్వింగ్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసాం. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఏంటిది అని అంటే, మనము పర్టికులర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని డిఫైన్ చేసి ఆ తర్వాత మనం కండిషన్స్ని మైండ్లో పెట్టుకొని సొల్యూషన్ అనేది జనరేట్ చేస్తాం ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్లో. అండ్ ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్లో మనకి డిఫరెంట్, అంటే ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మనం డిఫరెంట్ వాటిల్లో యూజ్ చేయడం జరుగుతుంది. లైక్ చెస్, ఎన్క్విన్ ప్రాబ్లమ్, టవర్ ఆఫ్ హోనా ఈ ప్రాబ్లమ్, అండ్ ట్రావెలింగ్ సేల్స్మెన్ ప్రాబ్లమ్, అండ్ వాటర్ జగ్ ప్రాబ్లమ్. బట్ ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్కి మనకి కొన్ని స్టెప్స్ అనేవి ఉన్నాయి. అవేంటి, డిఫైన్ ది ప్రాబ్లమ్, అనలైజింగ్ ది ప్రాబ్లమ్, అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ సొల్యూషన్, అండ్ ఆ తర్వాత చూసింగ్ ది సొల్యూషన్ అండ్ ఇంప్లిమెంటేషన్. అండ్ ఇక్కడ సర్చింగ్ కాన్సెప్ట్ గురించి తెలుసు. సర్చింగ్ అంటే ఏంటిది, ఫైండ్ అవుట్ ది ఇన్ఫర్మేషన్. మనకి అవసరం ఉన్న ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి సర్చింగ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇవి ప్రాపర్టీస్. సో నెక్స్ట్ క్లాస్లో మనము ఇంకో కొత్త కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనము ప్రాబ్లమ్ సాల్వింగ్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసాం. అలాగే సెర్చ్ ఆల్గరిథం యొక్క ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసాం. సో ఈ క్లాస్లో మనము టైప్స్ ఆఫ్ సెర్చ్ ఆల్గరిథమ్స్ టాపిక్స్ గురించి మనం చూద్దాం. మనం ఏదైనా సెర్చ్ ఆల్గరిథంని యూజ్ చేస్తున్నప్పుడు సెర్చ్ ఆల్గరిథం యొక్క ప్రాపర్టీస్ని మనము మైండ్లో పెట్టుకోవాలి. మనకి 2 టైప్స్ ఆఫ్ సెర్చ్ ఆల్గరిథమ్స్ అనేవి ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ టైప్స్ ఆఫ్ సెర్చ్ ఆల్గరిథమ్స్. బేస్డ్ ఆన్ ది సెర్చ్ ప్రాబ్లమ్స్ వీ కెన్ క్లాసిఫై ది సెర్చ్ ఆల్గరిథమ్స్ ఇంటూ అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గరిథం అండ్ ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గరిథమ్స్. సో ఈ అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గరిథంనే మనము ఏమంటాం, బ్లైండ్ సెర్చ్ ఆల్గరిథం అని కూడా పిలవచ్చు. అండ్ ఈ ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గరిథంని మనము హ్యూరిస్టిక్ సెర్చ్ ఆల్గరిథం అని కూడా పిలవచ్చు. సో ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ సెర్చ్ ఆల్గరిథంలో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఏంటి, అన్ఇన్ఫార్మ్డ్ ఆర్ బ్లైండ్ సెర్చ్ ఆల్గరిథం. ఇక్కడేంటి, ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆర్ హ్యూరిస్టిక్ సెర్చ్ ఆల్గరిథం. సో ఈ అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గరిథం అంటే ఏంటిది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గరిథం మీన్స్ మనకి ఏ డీటెయిల్స్ తెలియకుండా మనం సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే మనకి ఎలాంటి డీటెయిల్స్ అనేవి మనకి తెలియవు, బట్ మనము సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ వర్డ్లోనే ఉంది చూడండి మనకి ఇక్కడ, అన్ఇన్ఫార్మ్డ్ అంటే ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా మనం డైరెక్ట్గా సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గరిథం ఆర్ బ్లైండ్ సెర్చ్ ఆల్గరిథం అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ బ్లైండ్గా మనం సెర్చ్ చేస్తాం కాబట్టి మనం దీన్ని బ్లైండ్ సెర్చ్ ఆల్గరిథం అని కూడా పిలుస్తున్నాం. సో వితౌట్ నోయింగ్ ఎనీ డీటెయిల్స్ వీఆర్ ఫైండింగ్ ది సొల్యూషన్. అందుకే మనము ఈ అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గరిథంని బ్లైండ్ సెర్చ్ అని కూడా అంటున్నాం. సో ఈ అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గరిథంలో మనకి చూడండి
ఏమేమి ఆల్గరిథమ్స్ ఉన్నాయి దీంట్లో? బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథమ్, అండ్ నెక్స్ట్ ఏంటి అన్ఇన్ఫార్మ్డ్ కాస్ట్ సెర్చ్, అలాగే డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథమ్, డెప్త్ లిమిటెడ్ సెర్చ్ ఆల్గరిథమ్, అండ్ ఇటరేటివ్ డీపింగ్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథమ్, అలాగే బై డైరెక్షనల్ సెర్చ్ ఆల్గరిథమ్స్. సో ఇవన్నీ కూడా మనకి ఈ అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గరిథంలో వస్తాయి. నెక్స్ట్ ఏంటి ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గరిథమ్. ఇన్ఫార్మ్డ్ మీన్స్ ఏంటి? ఇక్కడ అన్ని డీటెయిల్స్ అండ్ కండిషన్స్ అనేవి మనకి తెలుసు. సో ఆ కండిషన్స్ ప్రకారం మనం సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే ఇది ఇన్ఫార్మ్డ్ సెర్చ్. ఈ ఇన్ఫార్మ్డ్ సెర్చ్ని మనము హ్యూరిస్టిక్ సెర్చ్ అని కూడా అంటున్నాం. ఈ అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్లోనేమో మనకి ఎలాంటి డీటెయిల్స్ తెలియకుండా సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. బట్ ఈ ఇన్ఫార్మ్డ్ సెర్చ్లో ఏంటి? మనకి అన్ని డీటెయిల్స్ అండ్ కండిషన్స్ అన్నీ తెలుసు. సో ఆ రకంగా మనం ఇక్కడ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఈ ఇన్ఫార్మ్డ్ సెర్చ్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. సో బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథమ్, అలాగే ఈ స్టార్ సెర్చ్ ఆల్గరిథమ్. సో ఇవి మనకి ఇన్ఫార్మ్డ్ సెర్చ్లో మనకి వస్తాయి. సో ఇంకా మనకి ఇన్ఫార్మ్డ్ సెర్చ్లో ఇంకా కొన్ని డిఫరెంట్ ఆల్గరిథమ్స్ కూడా ఉంటాయి. మనం వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆర్ బ్లైండ్ సెర్చ్ ఆల్గరిథమ్ గురించి చూద్దాం క్లియర్గా. చూడండి ఇక్కడ ఫస్ట్ పాయింట్, ద అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ డస్ నాట్ కంటైన్ ఎనీ డొమైన్ నాలెడ్జ్ సచ్ యాజ్ క్లోజ్నెస్, ద లొకేషన్ ఆఫ్ ది గోల్. అంటే ఇక్కడ ఏమంటున్నాం? ఈ అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్లో డొమైన్ నాలెడ్జ్ అనేది ఉండదు. ఈ ఆల్ అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గరిథమ్స్ అనేవి బ్రూట్ ఫోర్స్ మెథడ్ని ఫాలో అవుతాయని చెప్పొచ్చు. ఇక్కడ ఏమంటున్నాం అంటే ఎలాంటి డొమైన్ నాలెడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉండదు, అంటే తెలీదు. డొమైన్ నాలెడ్జ్ అనేది ఉండదు ఇక్కడ ఈ అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్లో. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఏంటి? ఇట్ ఆపరేట్స్ ఇన్ ఏ brute force away, as it only includes information about how to traverse the tree and how to identify leaf and goal nodes. సో ఏమంటున్నాం? ఈ అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ అనేది బ్రూట్ ఫోర్స్ మెథడ్ని ఫాలో అవుతుంది. మీన్స్ ఏంటిది అని అంటే ఓన్లీ హౌ టు ట్రావెల్స్ ది ట్రీ, అంటే ట్రీలో ఎలా ట్రావెల్స్ అవుతుంది, నోడ్స్ అనేవి ఎలా ట్రావెల్స్ అవ్వాలి, అలాగే మనము లీఫ్ నోడ్ని కానీ గోల్ నోడ్ని కానీ ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది దాని వరకు మాత్రమే ఇది చూస్తుంది. సో బట్ దీనికి మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు, అంటే లైక్ కాస్ట్ ఎంత పడుతుంది మనం ఆ గోల్కి రీచ్ అవ్వాలి అంటే. సో నాలెడ్జ్ అంతా ఏమి ఉండదు. సో ఇది సెకండ్ పాయింట్. అండ్ లాస్ట్ వన్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటి? ఇక్కడ uninformed search applies a way in which search tree is searched without any information about the search space, like initial state operators and test for the goal. So it is also called blind search. It examines each node of the tree until it achieves the goal node. అంటే ఏంటిది అంటే ఈ అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ అనేది సెర్చ్ ట్రీలో ఏ విధంగా సెర్చ్ చేస్తుంది అంటే సెర్చ్ స్పేస్ ఇన్ఫర్మేషన్ లేకుండా సెర్చ్ అనేది చేస్తుంది. లైక్ ఇనిషియల్ స్టేట్ ఏంటి, లెవెల్ ఏంటి అనేది అలా చూసుకుంటూ మనకి ఇక్కడ సర్చింగ్ అనేది చేస్తుంది. అంటే లెవెల్ ప్రకారం మాత్రం ఇది సర్చింగ్ అనేది చేస్తూ ఉంటుంది. బ్లైండ్గా ఈచ్ స్టేట్ని సర్చ్ చేసుకుంటూ వెళ్తుంది. సో అందుకే మనం దీన్ని బ్లైండ్ సెర్చ్ ఆల్గరిథమ్ ఆర్ అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గరిథమ్ అని చెప్తున్నాం. సో ఈ 3 పాయింట్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇన్ఫార్మ్డ్ సెర్చ్. ఇన్ఫార్మ్డ్ సెర్చ్ అంటే ఏంటిది? ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గరిథమ్స్ యూజ్ డొమైన్ నాలెడ్జ్. ఇన్ an informed search, problem information is available which can guide the search. సో ఈ ఇన్ఫార్మ్డ్ సెర్చ్లో ఏంటిది అంటే ఈ ఆల్గరిథమ్స్కి డొమైన్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. దాంట్లో డొమైన్ నాలెడ్జ్ అనేది ఉండదు. బట్ దీంట్లో ఈ ఇన్ఫార్మ్డ్ సెర్చ్లో మనకి డొమైన్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఇక్కడ an informed search, problem information is available which can guide the search. అంటే గైడెన్స్ అనేది ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాలి
అని చెప్పి ప్రాబ్లమ్ ఇన్ఫర్మేషన్ యొక్క గైడ్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి, ఇన్ఫార్మ్డ్ సెర్చ్ స్ట్రాటజీస్ కెన్ ఫైండ్ ఎ సొల్యూషన్ మోర్ ఎఫిషియెంట్లీ దెన్ అన్ uninformed search strategy. Informed search is also called a heuristic search. సో ఈ ఇన్ఫార్మ్డ్ సెర్చ్ అనేది తక్కువ టైంలో రీజనబుల్ టైంలో మనకి గుడ్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతుంది. అలాగే ఇక్కడ ఏమన్నా మనము గుడ్ సొల్యూషన్ని ఇస్తుంది, అలాగే మోర్ ఎఫిషియెంట్తో మనకి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతుంది కంపేర్ టు అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ స్ట్రాటజీస్ కన్నా. ఆబ్వియస్లీ మనకి అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్లో మనకి ఏంటి డొమైన్ నాలెడ్జ్ లేదు కాబట్టి దీనికన్నా బాగా ఈ ఇన్ఫార్మ్డ్ సెర్చ్లోనే మనం సొల్యూషన్ని మోర్ ఎఫిషియెంట్గా మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో అది ఇక్కడ చెప్తున్నాం. అంటే అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్లో కన్నా మనము ఇన్ఫార్మ్డ్ సెర్చ్ అల్గోరిథంలో మనం సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం ఈజీగా అని. సో ఈ ఇన్ఫార్మ్డ్ సెర్చ్ని మనము హ్యూరిస్టిక్ సెర్చ్ అల్గోరిథం అని కూడా పిలుస్తాం. థర్డ్ పాయింట్ ఏంటి, ఏ హ్యూరిస్టిక్ ఈజ్ ఏ వే which might not always be guaranteed for the best solution but guaranteed to find a good solution in a reasonable time. సో మనకి ఇక్కడ ఏంటి అని అంటే ఈ ఇన్ఫార్మ్డ్ సెర్చ్ అనేది తక్కువ టైంలో మనకి రీజనబుల్ టైంలో గుడ్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతుంది. సో అదే పాయింట్ మనం ఇక్కడ చెప్తున్నాం. అండ్ లాస్ట్ వన్ ఏంటి, ఇన్ఫార్మ్డ్ సెర్చ్ can solve much complex problems which could not be solved in another way. అంటే మనకి కాంప్లెక్స్ అంటే కొంచెం టఫ్గా ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా మనము విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్ఫార్మ్డ్ సెర్చ్తో సాల్వ్ చేయొచ్చు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫోర్త్ పాయింట్. సో ఈ 4 పాయింట్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇప్పటివరకు ఏంటి జస్ట్ అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ అంటే ఏంటిది, అలాగే ఇన్ఫార్మ్డ్ సెర్చ్ అంటే ఏంటిదో డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ ఈ అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్లో మనకి ఏముంది, అల్గోరిథం బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం ఉంది. సో ఇప్పుడు మనం ఈ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం గురించి మనం డిస్కస్ చేద్దాం. చూడండి, బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం. సో ఈ అల్గోరిథం అనేది బ్రెడ్త్ వైజ్ సర్చింగ్ చేస్తుంది, ట్రీలో కానీ ఆర్ గ్రాఫ్లో కానీ. బ్రెడ్త్ వైజ్ మీన్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, అంటే లెఫ్ట్ నుంచి రైట్కి ఈ విధంగా సెర్చ్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ సెర్చ్ స్ట్రాటజీ ఫర్ ట్రావెల్సింగ్ ఏ ట్రీ ఆర్ గ్రాఫ్. ఇది చాలా కామన్ సెర్చ్ స్ట్రాటజీ అని చెప్పచ్చు. మనం గ్రాఫ్లో చేయొచ్చు ఆర్ ట్రీలో చేయొచ్చు సర్చింగ్ అనేది. సో ఇది బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్, ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఏంటి, దిస్ అల్గోరిథం సర్చెస్ బ్రెడ్త్ వైజ్ ఇన్ ఏ ట్రీ ఆర్ గ్రాఫ్, సో ఇట్ ఈస్ కాల్డ్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం. సో ఇక్కడ బ్రెడ్త్ వైజ్ సర్చ్ చేస్తుంది అంటున్నాం. బ్రెడ్త్ వైజ్ మీన్స్ ఎలా, లెఫ్ట్ నుంచి రైట్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూట్ నోడ్ ఉందనుకోండి, అలాగే మనకి గోల్ నోడ్ వచ్చేసి ఏదైనా ఉందనుకోండి. సో వాటి మధ్యలో ఎలా ట్రావర్సింగ్ చేస్తుంది అంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, రూట్ నోడ్ నుంచి కిందికి వచ్చే వరకు, గోల్ నోడ్కి వచ్చే వరకు మనకి లెఫ్ట్ టు రైట్ చేస్తూ ఉంటుంది. సో అందుకనే మనం దీన్ని బ్రెడ్త్ వైజ్ అంటే ఒక బ్రెడ్త్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో టోటల్ బ్రెడ్త్ని చేస్తుంది ఆ రకంగా. సో అందుకే మనం దీన్ని బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం అని అన్నాం. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటి, BFS algorithm starts searching from the root node of the tree and expands all successor nodes at the current level before. సో ఈ BFS ఆల్గోరిథం అనేది సర్చింగ్ ఎలా స్టార్ట్ చేస్తుందంట, ఫ్రమ్ రూట్ నోడ్ నుంచి స్టార్ట్ చేసి సర్చింగ్ అనేది రూట్ నోడ్ యొక్క, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది రూట్ నోడ్ అనుకోండి, ఏకి B అండ్ C అనేవి ఇవి సక్సెసర్ నోడ్స్ అని చెప్తాం మనం. ఏకి అటాచ్గా ఏవి ఉంటాయో అవి సక్సెసర్ నోడ్స్. సో రూట్ నోడ్ని చెక్ చేసిన తర్వాత దానికి నెక్స్ట్ లెవెల్లో ఉన్న ఆల్ సక్సెసర్ నోడ్స్ని సర్చ్ చేస్తుంది. ఆ తర్వాత మాత్రమే నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది. సో అది థర్డ్ పాయింట్. ఇది మనం ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో మనం ఎగ్జాంపుల్ కూడా చూద్దాం ఈ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథంకి. నెక్స్ట్ ఏమన్నాం, ఇక్కడ ఫోర్త్ పాయింట్ వచ్చేసి BFS algorithm ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ జనరల్ గ్రాఫ్ సెర్చ్ అల్గోరిథం.
సో ఈ బిఎఫ్ఎస్ ఆల్గరిథం అనేది జనరల్ గ్రాఫ్ సెర్చ్ ఆల్గరిథంకి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి, బిఎఫ్ఎస్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ఫీఫో క్యూ డేటా స్ట్రక్చర్. సో ఇక్కడ ఫీఫో మెథడ్ అంటే ఏంటిది అని అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఈ బిఎఫ్ఎస్ ఆల్గరిథం అనేది ఫీఫో క్యూ డేటా స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది. ఫీఫో మీన్స్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అంటే ఏదైతే ఫస్ట్ ఎంటర్ అవుతుందో అది మనకి. సో మనకి క్యూ మోడల్ అనేది తెలుసు, డేటా స్ట్రక్చర్లో క్యూ అనేది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి, క్యూ టెక్నిక్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఫీఫో మీన్స్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఈ బిఎఫ్ఎస్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం అనేది ఫీఫో మెథడ్ని, క్యూ మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఇక్కడ. సో అది మన లాస్ట్ పాయింట్. సో ఇవి 5 పాయింట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఈ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథంలో. అండ్ నెక్స్ట్ ఏం చేద్దాం, మనము ఈ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం యొక్క అడ్వాంటేజెస్ని అండ్ డిసడ్వాంటేజెస్ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అడ్వాంటేజెస్ని డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏముంది ఇక్కడ అడ్వాంటేజ్. ఇఫ్ దెర్ ఆర్ మోర్ దెన్ వన్ సొల్యూషన్ ఫర్ ఏ గివెన్ ప్రాబ్లమ్, ద బిఎఫ్ఎస్ విల్ ప్రొవైడ్ మినిమల్ సొల్యూషన్ విచ్ రిక్వైర్స్ ది లీస్ట్ నోడ్ స్టెప్స్. సో ఇక్కడ ఏమంటున్నాం మనం ఇక్కడ, బిఎఫ్ఎస్కి అయితే ఎలాగో అంటే లైక్ సెర్చ్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ మనకి ఒకటి కన్నా ఎక్కువ సొల్యూషన్స్ ఉన్నా కూడా, ఆ ప్రాబ్లమ్కి ఒకటి కన్నా ఎక్కువ సొల్యూషన్స్ ఉన్నా కూడా అది తక్కువ నెంబర్ ఆఫ్ స్టెప్స్ అండ్ మినిమల్ సొల్యూషన్ని అండ్ తక్కువ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనకి సొల్యూషన్గా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. ఏమంటున్నాం ఇక్కడ, ఇఫ్ దెర్ ఆర్ మోర్ దెన్ వన్ సొల్యూషన్ ఫర్ ఏ గివెన్ ప్రాబ్లమ్, ద బిఎఫ్ఎస్ విల్ ప్రొవైడ్ మినిమల్ సొల్యూషన్ విచ్ రిక్వైర్స్ ది లీస్ట్ నోడ్ స్టెప్స్. సో తక్కువ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనకి మినిమల్ సొల్యూషన్ కింద ఇస్తుంది. ఒకవేళ ఆ ప్రాబ్లంకి మనకి 2 or 3 సొల్యూషన్స్ ఉన్నా కూడా మినిమల్ సొల్యూషన్ని మనకి ప్రొవైడ్ చేస్తుందని చెప్తున్నాం. ఇది అడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేసి డిసడ్వాంటేజ్ ఏంటి ఇక్కడ చూద్దాం. ఇట్ రిక్వైర్స్ లాట్స్ ఆఫ్ మెమరీ సిన్స్ ఈచ్ లెవెల్ ఆఫ్ ది ట్రీ మెమరీ టు బి సేవ్డ్. సో ఇక్కడ మనకి మెమరీ అనేది చాలా ఎక్కువ, అంటే మెమరీ స్పేస్ అనేది ఎక్కువ అవసరం ఉంటుంది. ఇట్ రిక్వైర్స్ లాట్స్ ఆఫ్ మెమరీ సిన్స్ ఈచ్ లెవెల్ ఆఫ్ ది ట్రీ మెమరీ టు బి సేవ్డ్, అంటే ఈచ్ నోడ్ని సర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ మెమరీని సేవ్ చేసుకోవడానికి మనకి ఆబ్వియస్లీ స్పేస్ కూడా ఎక్కువ కావాలి. సో అది డిసడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటి, బిఎఫ్ఎస్ నీడ్స్ లాట్స్ ఆఫ్ టైమ్ ఇఫ్ ద సొల్యూషన్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ ది సొల్యూషన్. సో మనకి ఇక్కడ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఈచ్ లెవెల్కి సర్చ్ చేస్తూ రావాలి అంటే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో బిఎఫ్ఎస్ ఆల్గరిథం మనం సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి చాలా టైంని తీసుకుంటుంది అని చెప్పచ్చు. సో ఇవి రెండు కూడా డిసడ్వాంటేజెస్ ఆఫ్ బిఎఫ్ఎస్ అని చెప్తున్నాం. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఈ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథంకి. సో ఏమన్నా ఇది రూట్ నోడ్ నుండి సర్చింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది అన్నాం. సో ఇక్కడ ఎస్ అనేది రూట్ నోడ్ అండ్ ఇక్కడ కే అనేది మనకి గోల్ నోడ్ అంటే ఫైనల్ నోడ్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎస్ అనేది రూట్ నోడ్. సో ఎస్ యొక్క నోడ్స్ ఏమున్నాయి, సక్సెసర్ నోడ్స్ ఇక్కడ ఏ అండ్ బి. సో ఫస్ట్ ఇక్కడ ఎస్ని సెర్చ్ చేసిన తర్వాత ఏని బిని సెర్చ్ చేస్తుంది అండ్ ఆ తర్వాత సిడి. సో ఈ రకంగా చూడండి, ఎస్ ఏ బి, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి సిడిజిహెచ్ అండ్ ఆ తర్వాత ఈఎఫ్ఐ, ఫైనల్లీ కేని సెర్చ్ చేస్తుంది. ఇది మన గోల్ నోడ్, ఇక్కడికి రీచ్ అవుతుంది. సో ఈ రకంగా ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ని మనకి ఇక్కడ విజిట్ చేస్తూ సర్చ్ చేస్తూ ఉంటుంది ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ బ్రెడ్త్ వైజ్. సో ఇది ఎస్ అనేది లెవెల్ 0, ఇది లెవెల్ 1 అని చెప్తాం, ఇది లెవెల్ 2 అండ్ ఇది లెవెల్ 3, ఇది లెవెల్ 4. సో ఈ రకంగా మనకి ఇక్కడ సర్చింగ్ కాన్సెప్ట్ అనేది జరుగుతుంది ఈ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథంలో. సో ఇప్పుడు మనం ఈ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం యొక్క టైం కాంప్లెక్సిటీని, స్పేస్ కాంప్లెక్సిటీని చూద్దాం. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటిది మనకి ఇక్కడ, సో
టైం కాంప్లెక్సిటీ అనేది ఎలా వచ్చిందో నేను ఇప్పుడు ఇక్కడ మీకు చెప్తాను. ఇక్కడ డి అంటే ఏంటిది అంటే డెప్త్ ఆఫ్ షాలోస్. షాలోస్ అంటే ఏంటిది? లిటిల్ డెప్త్. అంటే మనం ఇక్కడ కేకి రీచ్ అవ్వాలి అంటే ఇదంతా కూడా మనం ప్రాసెస్ని ఫాలో అవుతున్నాం కదా. సో దాన్ని మనం ఇక్కడ లిటిల్ డెప్త్ అని చెప్తున్నాం. సో ఇక్కడ బి ఇది ఫస్ట్ లెవెల్ కదా. సో లెవెల్ 0 అంటే B0 ప్లస్ నెక్స్ట్ లెవెల్ 1 అండ్ ప్లస్ B² లెవెల్ 2 ఇలా అప్ టు ఎక్కడ వరకు BD. డి మీన్స్ ఏంటి? మనం ఎక్కడి వరకు అయితే ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాము డెప్త్ ఆఫ్ షాలోస్ అంటే ఇక్కడ కే వరకు మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాం. సో దట్ ఈజ్ నథింగ్ బట్ డి అని చెప్పచ్చు ఇక్కడ. అంటే 0 లెవెల్ నుండి డి వరకు అప్ టు మనకి ఈ రకంగా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది? ఇక్కడ బి అంటే ఏంటిదంటే బి ఈజ్ ఏ నోడ్ ఎట్ ఎవ్రీ లెవెల్లో మనకి నోడ్ ఉంటుంది కదా. ఆ నోడ్ని మనము ఇక్కడ బీగా ఇండికేట్ చేస్తున్నాం. సో ఇక్కడ టీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ బి పవర్ డి. సో అంటే మనము దేన్ని డి వచ్చే వరకు మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది టైం కాంప్లెక్సిటీ ఫర్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం. సో ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా ఆబ్వియస్లీ మనకి సిమిలర్గా సేమ్గానే ఉంటుంది. ఏంటి? ఆర్డర్ ఆఫ్ బి పవర్ డి స్పేస్ కాంప్లెక్సిటీ కూడా. ఎందుకు అనంటే ఇప్పుడు మనము మెమొరీని స్టోర్ చేయాలి అనంటే మనకి ఎంత టైం అయితే పడుతుందో అంత మెమొరీని మనం సేవ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా మనకి ఇక్కడ సేమ్గానే ఉంటుంది. సో ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా వచ్చేసి ఆర్డర్ ఆఫ్ బి పవర్ డి అని చెప్తాం. సో ఈరోజు మనం ఈ క్లాస్లో ఏమేమి డిస్కస్ చేసాం? టైప్స్ ఆఫ్ సెర్చ్ అల్గోరిథమ్స్, 2 టైప్స్, అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ అండ్ ఇన్ఫార్మ్డ్ సెర్చ్ అల్గోరిథమ్స్ గురించి. అండ్ వీటి గురించి మనము డెఫినేషన్స్ డిస్కస్ చేసాము. ఆ తర్వాత బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథంలో ఏ రకంగా అయితే వర్క్ అవుతుంది, ట్రావెల్సల్ అనేది ఏ రకంగా జరుగుతుంది అనేది చూసాము. అండ్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ డిస్కస్ చేసాం. అండ్ ఇది ఎగ్జాంపుల్ చూసాం. అండ్ టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఈ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథంలో ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకో కొత్త కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్లో బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం గురించి మనము డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మనం ఈ క్లాస్లో బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథంకి ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. సో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మనకి ఎగ్జాంపుల్ చూస్తే. సో యాక్చువల్గా బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం అంటే ఏంటిది? రూట్ నోడ్ని సెర్చ్ చేసిన తర్వాత రూట్ నోడ్ యొక్క ఆల్ సక్సెసర్ నోడ్స్ని నెక్స్ట్ సెర్చ్ చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది. అంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ సర్చింగ్ అనేది జరుగుతుంది బ్రెడ్త్ వైజ్గా. సో అందుకే మనం దీన్ని బ్రెడ్త్ వైజ్ సర్చింగ్ అల్గోరిథం అని చెప్పాం, బ్రెడ్త్ సెర్చ్ అల్గోరిథం అని చెప్పాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక గ్రాఫ్ని తీసుకున్నాను. సో ఈ గ్రాఫ్కి ఇక్కడ ఈ గ్రాఫ్లో ఎస్ అనేది రూట్ నోడు అండ్ ఎస్ యొక్క సక్సెసర్ నోడ్స్ ఏంటివి? ఏ, బి, సి. అండ్ ఆ తర్వాత ఏకి ఏముంది? లీఫ్ నోడ్ డి ఉంది. అలాగే బికి డి అండ్ జి ఉంది. సో ఇక్కడ సికి సక్సెసర్ నోడ్ సి వచ్చేసి ఇక్కడ సికి మనకి జి అనే నోడ్ ఉంది అటాచ్గా. సో ఇక్కడ ఈ రకంగా మనకి గ్రాఫ్ అనేది ఉంది. ఈ గ్రాఫ్కి నేను వెయిట్స్ని కూడా యాడ్ చేశాను. సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఎగ్జాంపుల్ ఫైండ్ రూట్ ఫ్రమ్ ఎస్ టు జి యూజింగ్ బిఎఫ్ఎస్. అంటే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథంని మనం యూజ్ చేసి ఎస్ నుండి జీకి రూట్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో అది మన క్వశ్చన్ ఇక్కడ. సో ఇప్పుడు మనం చూద్దాం బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథంని యూజ్ చేసి మనము స్టెప్స్ని ఎలా ఫాలో అవుతాం, ఎలా సర్చింగ్ అనేది జరుగుతుంది అనేది మనము ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది మన గ్రాఫ్. సో ఫస్ట్ స్టెప్ 1 ఏం చేయాలి మనము? ఫస్ట్ స్టెప్ 1 అయితే రూట్ నోడ్ని విజిట్ చేయాలి. ఫస్ట్ రూట్ నోడ్ ఇక్కడ ఏముంది? మనకి ఎస్ అనేది ఉంది. సో ఈ ఎస్ అనే రూట్ నోడ్ని నేను ఇక్కడ విజిట్ చేస్తున్నాను. ఇది మన స్టెప్ 1. చూడండి, విజిట్ ది రూట్ నోడ్ ఎస్. సో ఇది స్టెప్ 1. అండ్ నెక్స్ట్ ఏంటి? స్టెప్ 2. స్టెప్ 2లో రూట్ నోడ్ యొక్క ఆల్ సక్సెసర్ నోడ్స్. ఇక్కడ రూట్ నోడ్కి సక్సెసర్ నోడ్స్ ఏమేమి ఉన్నాయి? ఏ, బి, సి. ఈ 3 కూడా రూట్ నోడ్ యొక్క సక్సెసర్ నోడ్స్.
సో స్టెప్ 2లో ఏంటి, ఫస్ట్ స్టెప్ 1లో మనము రూట్ నోడ్ని విజిట్ చేసాము. స్టెప్ 2లో రూట్ నోడ్ యొక్క సక్సెసర్ నోడ్స్ని మనం ఇక్కడ విజిట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమున్నాయి రూట్ నోడ్స్ యొక్క సక్సెసర్ నోడ్స్ A, B, C. సో S నుంచి Aకి వెయిట్ వచ్చేసి 2 అండ్ S నుంచి Bకి వెయిట్ వచ్చేసి 1 అండ్ S నుంచి Cకి వెయిట్ వచ్చేసి 5. ఇది మన స్టెప్ 2. అండ్ ఇప్పుడు స్టెప్ 3లో ఏం చేయాలో చూద్దాం. స్టెప్ 3లో మనము ఈ గ్రాఫ్ని మనము ట్రీ లాగా ఎక్స్పాండ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ యాక్చువల్గా ఉంది గ్రాఫ్. సో ఇది గ్రాఫ్ వైజ్ ఉంది కదా, సో మనం దీన్ని స్టెప్ 3లో ట్రీ లాగా ఎక్స్పాండ్ చేసుకోవాలి. సో ఇక్కడ ట్రీ అనేది ఎలా డ్రా చేస్తామో మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఎస్ యొక్క సక్సెసర్ నోడ్స్ ఏమున్నాయి, A, B, C. ఆ తర్వాత ఏకి ఇంకా ఏమైనా నోడ్స్ ఉన్నాయా అటాచ్డ్గా, D అనే నోడ్ ఉంది, లీఫ్ నోడ్. సో అందుకని నేను ఇక్కడ స్టెప్ 3లో ఏకి అటాచ్డ్గా D రాసాను. తర్వాత A to D కాస్ట్ వచ్చేసి 3. అండ్ నెక్స్ట్ Bకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి లీఫ్ నోడ్స్, చైల్డ్ నోడ్స్ వచ్చేసి B అనేది పేరెంట్ నోడ్ అయితే చైల్డ్ నోడ్స్ వచ్చేసి D, G ఉన్నాయి. సో అందుకని సపరేట్గా మళ్ళీ ఇక్కడ D అనేది ఏకి అటాచ్ ఉంది అండ్ Bకి అటాచ్ ఉంది. సో అందుకని నేను ఇక్కడ Bకి ఇక్కడ Dని అలాగే Gని యాడ్ చేశాను. తర్వాత B to D కాస్ట్ వచ్చేసి ఇక్కడ 2 ఉంది చూడండి, B to D కాస్ట్ వచ్చేసి 2 ఉంది. సో సపరేట్ చేసినప్పుడు ఎక్స్పాండ్ చేసినప్పుడు B to D 2 అండ్ B to G 4 అనేది యాడ్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ B to D అండ్ B to G ఈ రకంగా కాస్ట్లను అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను వెయిట్స్ని. అండ్ ఆ తర్వాత ఏంటి C to G ఇది 3. ఇక్కడ కాస్ట్ వెయిట్ వచ్చేసి C to Gకి 3 కాస్ట్ వెయిట్. సో ఈ రకంగా మనం స్టెప్ 3లో గ్రాఫ్ని ట్రీ లాగా ఎక్స్పాండ్ చేసుకున్నాం. బట్ పూర్తిగా మనకి ఎక్స్పాండ్ చేయడం అనేది ఇక్కడ కంప్లీట్ అవ్వలేదు, మనం ఇంకా స్టెప్స్ అనేవి చెయ్యాలి. ఎందుకు అనంటే ఇక్కడ చూడండి స్టెప్ ఇక్కడ Dకి మళ్ళీ ఇక్కడ D అనేది దేనికి అటాచ్ ఉంది, Gకి. సో ఇక్కడ Dని మళ్ళీ మనం దేంతో ఎక్స్పాండ్ చేయాలి, ఇక్కడ ట్రీలో అయితే మామూలుగా ట్రీ స్ట్రక్చర్లో Dకి లీఫ్ నోడ్ వచ్చేసి మళ్ళీ G అవుతుంది లీఫ్ నోడ్. సో అందుకని ఇక్కడ మనము స్టెప్ 4లో Dకి ఇక్కడ G అనేది నేను ఇక్కడ యాడ్ చేశాను. సో ఈ రకంగా స్టెప్ 4లో మనకి పూర్తిగా ఎక్స్పాండ్ అనేది మొత్తం చేసాము, పూర్తిగా ఎక్స్పాండ్ అనేది అయ్యింది గ్రాఫ్ ట్రీ లాగా. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి రూట్ నోడ్ని విజిట్ చేసాము అండ్ సెకండ్ స్టెప్లో ఆల్ సక్సెసర్ నోడ్స్ని మనము యాడ్ చేసాము, సెర్చ్ చేసాము. ఆ తర్వాత స్టెప్ 3లో మనము ఈ గ్రాఫ్ని ఎక్స్పాండ్ చేసాము స్టెప్ 4లో. ఆ తర్వాత ఫైనల్లీ Dకి ఇంకో లీఫ్ నోడ్ అనేది ఉంది కాబట్టి దీన్ని కూడా మనము ఈ స్టెప్ 4లో యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏంటి ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, యూజింగ్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథంని యూజ్ చేసి మనము S నుంచి Gకి మనము ఫైండ్ అవుట్ చేయాలి పాత్ని. సో ఇక్కడ ఫస్ట్ లెవెల్లో చూసింది G అనేది మన గోల్ నోడ్ అనేది రీచ్ అవ్వలేదు. అండ్ అలాగే ఇక్కడ ఇది లెవెల్ 0, ఇది లెవెల్ 1 అండ్ ఇది లెవెల్ 2. లెవెల్ 2లో మనకి 2 Gs అంటే ఇక్కడ మనకి గోల్ నోడ్ అనేది ఇక్కడ వచ్చేసింది. సో ఇక్కడ పాత్ ఏముంది మనకి ఇక్కడ S నుంచి Bకి, B నుంచి Gకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి నెక్స్ట్ పాత్ S నుంచి Cకి, C నుంచి Gకి. సో ఈ రకంగా మనకి లెవెల్ 2లో మనము మన గోల్ నోడ్కి అయితే రీచ్ అవ్వడం జరిగింది. సో అందుకని ఇక్కడ పాత్స్ ఆర్ SBG అండ్ SCG. సో ఈ 2 పాత్స్ అనేవి విత్ ద హెల్ప్ ఆఫ్ మనకి బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథంని యూజ్ చేసి మనము S నుంచి Gకి పాత్ని ఫైండ్ అవుట్ చేయగలిగాము. సో ఈ కాన్సెప్ట్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. అండ్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం కాన్సెప్ట్ మనం ప్రీవియస్ క్లాస్లో థియరీ గురించి, టైం కాంప్లెక్సిటీ గురించి డిస్కస్ చేసాం. సో ఈ క్లాస్లో జస్ట్ ఒక గ్రాఫ్ని తీసుకొని మీకు సర్చింగ్ అనేది ఎలా చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ మనం అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గరిథంలో మనము నెక్స్ట్ వచ్చేసి ఏంటి డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం గురించి డిస్కస్ చేద్దాం. చూడండి డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం.
సో మనం బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం అంటే బ్రెడ్త్ వైజ్ సెర్చింగ్ అనేది జరుగుతుంది. అదే ఇక్కడ డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం అన్నా. బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం అనేది మనకి క్లియర్గా అర్థమైంది. సో ఇక్కడ డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథంలో ఈ కాన్సెప్ట్ అనేది ఇక్కడ ట్రావర్సింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. It is a recursive algorithm to search all the vertices of the tree data structure or a graph. అంటే ఇది ఒక రికర్సివ్ ఆల్గరిథం అని చెప్పచ్చు. ఇది ఎందుకు ఒక గ్రాఫ్లో ఆర్ ట్రీలో కానీ మనకి అన్ని వర్టిసెస్ని సెర్చ్ చేయడానికి మనకి ఈ డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం అనేది యూజ్ అవుతుంది. సో ఈ డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం అనేది ట్రీలో ఆర్ గ్రాఫ్ ట్రావర్సింగ్కి రెండిట్లో మనము ఈ ఆల్గరిథం అనేది యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం అని ఎందుకు అంటున్నాం అని తెలుసుకోవాలి అంటే మనం ఈ సెకండ్ పాయింట్ చూద్దాం. ద డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం స్టార్ట్స్ విత్ ది ఇనిషియల్ నోడ్ ఆఫ్ గ్రాఫ్ జీ అండ్ గోస్ డీపర్ అంటిల్ వి ఫైండ్ ది గోల్ నోడ్ ఆర్ ది నోడ్ విత్ నో చిల్డ్రన్. సో ఇక్కడ డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే రూట్ నోడ్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఇక్కడ రూట్ నోడ్ నుంచి స్టార్ట్ అయ్యి డీపెస్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఇప్పుడు ఏ అనేది మనకి రూట్ నోడ్ ఉందనుకోండి, ఆ తర్వాత ఏకి డీపెస్ట్గా అంటే ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి ఆ రకంగా మనకి జరుగుతూ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ద డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం స్టార్ట్స్ విత్ ది ఇనిషియల్ నోడ్, స్టార్ట్ అంటే రూట్ నోడ్ నుంచి స్టార్ట్ అయ్యి డీపర్ అంటిల్ వి ఫైండ్ ది గోల్ నోడ్. మనం మన గోల్ నోడ్కి రీచ్ అయ్యే వరకు సర్చింగ్ అనేది చేస్తూనే ఉంటుంది. అంటే డౌన్వర్డ్స్ ఈ డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం అనేది మనకి డౌన్వర్డ్స్ సర్చింగ్ అనేది చేస్తుంది. అదే ఒకవేళ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం అంటే మనకి బ్రెడ్త్ వైజ్ అంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్కి సర్చింగ్ అనేది జరుగుతుంది బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథంలో. అండ్ నెక్స్ట్ పాయింట్ చూద్దాం మనం ఇప్పుడు. బికాస్ ఆఫ్ రికర్సివ్ నేచర్ స్టాక్ డేటా స్ట్రక్చర్ కెన్ బి యూజ్డ్ టు ఇంప్లిమెంట్ ది డిఎఫ్ఎస్ ఆల్గరిథం. ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ది డిఎఫ్ఎస్ ఈజ్ సిమిలర్ టు ద బిఎఫ్ఎస్ ఆల్గరిథం. సో ఇక్కడ మనము ఏమని చెప్తున్నాం, ఈ డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం అనేది స్టాక్ డేటా స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. స్టాక్ డేటా స్ట్రక్చర్ని మనకి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది. అండ్ అలాగే ఇక్కడ లీఫో మెథడ్ వర్క్ అవుతుంది. లీఫో మెథడ్ అంటే ఏంటి, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్. అదే మనము బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథంలో చూసుకున్నట్లయితే మనకి అక్కడ క్యూ డేటా స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది. అండ్ అలాగే ఫీఫో మెథడ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్ అనేది అక్కడ ఉంటుంది బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథంలో. అదే మనకి ఇక్కడ డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథంలో వచ్చేసి స్టాక్ అలాగే లీఫో మెథడ్ అనేది మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. లీఫో మెథడ్ మీన్స్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్. సో ఇది డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం యొక్క థియరీ. అండ్ నెక్స్ట్ ఏంటి, మనం అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏముంది, అడ్వాంటేజ్ వచ్చేసి ఇట్ రిక్వైర్స్ వెరీ లెస్ మెమొరీ యాజ్ ఇట్ ఓన్లీ నీడ్స్ టు స్టోర్ ఏ స్టాక్ ఆఫ్ ది నోడ్స్ ఆన్ ది పాత్ ఫ్రమ్ రూట్ నోడ్ టు ది కరెంట్ నోడ్. సో ఈ డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథంకి మనకి చాలా తక్కువ మెమొరీ అనేది పడుతుంది. అంటే మరీ ఎక్కువ మెమొరీ అనేది అవసరం లేదు. ఇట్ రిక్వైర్స్ వెరీ లెస్ మెమొరీ. ఎందుకు అనంటే ఇట్ ఓన్లీ నీడ్స్ టు స్టోర్ ఏ స్టాక్ ఆఫ్ ది నోడ్స్ ఆన్ ది పాత్ ఫ్రమ్ రూట్ నోడ్ టు ది కరెంట్ నోడ్. అంటే మనం ఇక్కడ స్టాక్లో నోట్స్ని స్టోర్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి ఇక్కడ జస్ట్ ఏంటి అనంటే తక్కువ మెమొరీ అనేది మనకి ఇక్కడ పడుతుంది. సో ఇది అడ్వాంటేజ్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇట్ టేక్స్ లెస్ టైమ్ టు రీచ్ ది గోల్ నోడ్ దెన్ బిఎఫ్ఎస్ ఆల్గరిథం. అంటే అలాగే చాలా తక్కువ టైంలో మన గోల్ నోడ్కి రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఇది అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ ఏంటి, డిసడ్వాంటేజెస్ చూద్దాం. సో దెర్ ఈస్ ది పాసిబిలిటీ దట్ మెనీ స్టేట్స్ కీప్ రీఅక్కరింగ్ అండ్ దెర్ ఈస్ నో గ్యారంటీ ఆఫ్ ఫైండింగ్ ది సొల్యూషన్. సో ఇక్కడ ఏమంటున్నాం, దెర్ ఈస్ ద పాసిబిలిటీ ఆఫ్ ది మెనీ స్టేట్స్ కీప్ రీఅక్కరింగ్. అంటే ఇక్కడ ఏంటి అంటే డౌన్వర్డ్స్ సర్చింగ్ అనేది జరుగుతుంది అనుకోండి. అంటే
డీపర్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఫస్ట్ ఆల్ నోడ్స్ రూట్ నోడ్ నుంచి లీఫ్ నోడ్‌కి రీచ్ అయిన తర్వాతే బ్యాక్ ట్రాకింగ్ ద్వారా ఇది నెక్స్ట్ నోడ్స్‌కి సెర్చ్ చేయగలుగుతుంది. సో, అది ఈ డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గోరిథం యొక్క కాన్సెప్ట్. సో, అలాంటప్పుడు మనకి ఇక్కడ అన్ని స్టేట్స్‌ని ప్రతి స్టేట్‌ని ఈచ్ స్టేట్‌ని మనకి విజిట్ చేయడం వల్ల ఇక్కడ రీఅక్కరింగ్ అనేది మనకి జరుగుతుంది. సో, దానివల్ల మనకి దెర్ ఈస్ నో గ్యారంటీ ఆఫ్ ది ఫైండింగ్ సొల్యూషన్. అంటే మనకి కరెక్ట్‌గా ఆన్సర్ వస్తదా? సొల్యూషన్‌ని ఫైండ్ ఔట్ చేయగలుగుతామా? లేదా? అనేది అంత గ్యారంటీ అనేది ఉండదు. సో, ఇది డిసడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఎఫ్ఎస్ ఆల్గోరిథం గోస్ ఫర్ డీప్ డౌన్ సెర్చింగ్ అండ్ సమ్ టైమ్ ఇట్ మే గో టు ది ఇన్ఫైనైట్ లూప్. సో, అంటే ఇక్కడ ఏమవుతుంది అనంటే ఇది డీప్ డౌన్‌గా అంటే డౌన్‌వర్డ్స్‌లో ఇది సెర్చింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ ఇన్ఫైనైట్ లూప్‌లోకి వెళ్ళిపోవచ్చు. సో, దానివల్ల మనకి సొల్యూషన్ అనేది ఫైండ్ చేయకపోవడము అలాంటివి మనకి ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. సో, ఇవి డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గోరిథం యొక్క డిసడ్వాంటేజెస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనము డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గోరిథంకి ఎగ్జాంపుల్‌ని చూద్దాం. సో, మనకి ఇంకా క్లియర్‌గా అర్థమవుతది ఇక్కడ ట్రావర్సింగ్ అనేది ఎలా జరుగుతుంది అని చెప్పి. సో, ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ట్రీ అనేది ఉంది. ఇక్కడ ఎస్ అనేది రూట్ నోడ్. సో, ఇది లెవెల్ 0 అండ్ ఇక్కడ ఏహెచ్ ఎస్ యొక్క సక్సెసర్ నోడ్స్ ఇది లెవెల్ 1 అండ్ ఇక్కడ ఏ అండ్ హెచ్ యొక్క సక్సెసర్ నోడ్స్ వచ్చేసి బీసీఐజే ఇది లెవెల్ 2 అండ్ ఫైనల్లీ ఇది లెవెల్ 3. సో, ఇక్కడ మన గోల్ నోడ్ వచ్చేసి జీ అని అనుకుంటున్నాం. అంటే మనం ఇక్కడ జీకి రీచ్ అవ్వాలి. సో, అది మన గోల్ నోడ్. సో, ఇప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది డెప్త్ ఫస్ట్ సెర్చ్‌లో మన సెర్చింగ్ అనేది రూట్ నోడ్ నుంచి ఇనిషియల్ నోడ్ నుంచి మనకి ఇక్కడ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ మనకి రూట్ నోడ్ వచ్చేసి ఏముంది ఎస్. సో, ఎస్ నుంచి ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఏకి వస్తుంది. సో, అదే డెప్త్ ఫస్ట్ సెర్చ్‌లో తీసుకున్నట్టయితే మనము ఎస్ తర్వాత ఏ సక్సెసర్ నోడ్స్ ఉంటాయి ఏహెచ్. సో, ఈ రెండిటిని సెర్చ్ చేస్తుంది ఎస్ఏహెచ్. బట్ ఇక్కడ అలా కాదు. డెప్త్ ఫస్ట్ సెర్చ్‌లో మనకి ఎస్ అనేది రూట్ నోడ్ అవుతే ఎస్ తర్వాత ఇక్కడ ఏ అనేది ఉంది మనకి నెక్స్ట్ నోడ్. సో, ఆ తర్వాత ఏని ఇక్కడ సెర్చ్ చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఏకి సక్సెసర్ నోడ్స్‌గా బి అండ్ సి అంటే చైల్డ్ నోడ్స్ అనేవి ఏకి బి అండ్ సి ఉన్నాయి. సో, ఆ తర్వాత ఏ నుంచి బికి రావడం జరుగుతుంది. బిని సెర్చ్ చేస్తుంది. సో, ఇక్కడ ఎస్ నుంచి ఏకి, ఏ నుంచి బికి, నెక్స్ట్ బి నుంచి డికి. సో, ఈ రకంగా ఫస్ట్ ఇదంతా ఈ పార్ట్ అంతా కూడా డీప్ వైజ్‌గా డౌన్‌వర్డ్స్‌లో మనకి ఈ పార్ట్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. సో, ఇక్కడ డీకి రాగానే డి తర్వాత మనకి ఇక్కడ ఎలాంటి నోడ్స్ అనేవి లేవు మనకి ఇక్కడ. డి అనేది ఫైనల్లీ మనకి ఇక్కడ లీఫ్ నోడ్ అనేది ఉంది. సో, ఇక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనంటే ఇక్కడ ఈ డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గోరిథంలో ఫైనల్లీ మనం లీఫ్ నోడ్‌కి రీచ్ అయిన తర్వాత బ్యాక్ ట్రాకింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా. సో, డి నుంచి మళ్ళీ ఇది బికి బ్యాక్ ట్రాకింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ. తర్వాత జరిగి నెక్స్ట్ బి నుంచి ఈకి రావడం జరుగుతుంది. సో, ఈ రకంగా మనకి ఇక్కడ సెర్చింగ్ అనేది జరుగుతుంది. సో, మన గోల్ నోడ్ వచ్చేసి జీ కదా. సో, మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఫైనల్లీ ఈకి మనకి ఇక్కడ ఎలాంటి నోడ్స్ అనేవి లేవు లీఫ్ నోడ్స్. సో, మనకి ఈఏ ఇక్కడ ఫైనల్లీ లీఫ్ నోడ్. సో, మళ్ళీ బ్యాక్ ట్రాకింగ్ ద్వారా బి నుంచి ఏకి, ఏ నుంచి ఎస్ అంటే ఫైనల్లీ ఇక్కడికి వచ్చేస్తుంది. సో, మళ్ళీ ఇక్కడ ఏకి ఓన్లీ మనం బి సైడ్ ఈ లెఫ్ట్ పార్ట్‌ని మాత్రమే మనం విజిట్ చేసాం. సో, ఏ నుంచి ఇక్కడ సికి మనం రైట్ పార్ట్‌ని విజిట్ చేయలేదు. సో, బ్యాక్ ట్రాకింగ్ కాన్సెప్ట్ ద్వారా మళ్ళీ ఇక్కడ ఏ నుంచి సికి రావడం జరుగుతుంది. సో, ఎలా ఇక్కడ చూడండి ఎస్ నుంచి ఏకి, ఏ నుంచి బికి, బి నుంచి డికి అండ్ విత్ బ్యాక్ ట్రాకింగ్‌తో డి నుంచి ఈకి అండ్ ఫైనల్లీ ఈ నుంచి విత్ హెల్ప్ ఆఫ్ బ్యాక్ ట్రాకింగ్ కాన్సెప్ట్‌తో సికి వస్తాం. సో, ఇప్పుడు సి నుంచి సి యొక్క లీఫ్ నోడ్స్ ఏమున్నాయి ఇక్కడ చైల్డ్ నోడ్స్ జీ ఉంది. సో, ఇక్కడ జీకి ఈ రకంగా మనము రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, ఫైనల్లీ లెవెల్ 3లో మనం మన గోల్‌ని రీచ్ అయ్యాము గోల్ నోడ్‌ని. సో, ఈ రకంగా మనకి డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గోరిథంలో సెర్చింగ్ అనేది జరగడం ఉంటుంది. సో, ఈ కాన్సెప్ట్
అంటే మీకు జస్ట్ ఈ ఎగ్జాంపుల్ని చెప్తున్నాను, జస్ట్ సర్చింగ్ కాన్సెప్ట్ అనేది ఎలా జరుగుతుంది అని చెప్పి. సో ఈ కాన్సెప్ట్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనము ఏంటి అనంటే టైం కాంప్లెక్సిటీ గురించి డిస్కస్ చేద్దాం. సో డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం యొక్క టైం కాంప్లెక్సిటీని మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఎం అంటే ఏంటి, ఇక్కడ ఎం ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ ఎం అంటే డీపెస్ట్ నోడ్ అని మీనింగ్. సో ఇక్కడ ఇది ఫస్ట్ లెవెల్, లెవెల్ 0, ఇది లెవెల్ 1. సో ఈ రకంగా 1 ప్లస్ n² ప్లస్ n³ ప్లస్ అప్ టు సువాన్ ఎక్కడి వరకు మనం మన గోల్లోని రీచ్ అయ్యే వరకు, అప్ టు n⁻m వరకు. సో అందుకే మనకి ఇక్కడ టైం కాంప్లెక్సిటీ అనేది ఏమవుతుంది, ఇక్కడ n అంటే ఈచ్ నోడ్. సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ n⁻m. సో ఇది టైం కాంప్లెక్సిటీ అని చెప్పొచ్చు. మనకి ఇక్కడ టైం కాంప్లెక్సిటీ అనేది బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథంకి అండ్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథంకి మనకి సేమ్గా ఉన్నాయి. సో ఇక్కడ ఎం ఈజ్ నథింగ్ బట్ డీపెస్ట్ నోడ్ అని మీనింగ్. అంటే మనం మన గోల్ నోడ్కి రీచ్ అయ్యే వరకు మనకి ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇది డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం యొక్క క్లాస్. సో ఈ కాన్సెప్ట్ మీ అందరికీ విత్ ఎగ్జాంపుల్తో క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకో కొత్త కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనము బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం అండ్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం గురించి డిస్కస్ చేసాము. సో ఈ క్లాస్లో మనము అనదర్ టైప్ ఆఫ్ అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గరిథం గురించి డిస్కస్ చేద్దాం. సో నౌ మనం డెప్త్ లిమిటెడ్ సెర్చ్ ఆల్గరిథం గురించి ఇప్పుడు మనం చూద్దాం. యాక్చువల్లీ ఈ డెప్త్ లిమిటెడ్ సెర్చ్ ఆల్గరిథం అనేది డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథంకి చాలా సిమిలర్గా ఉంటుంది. అండ్ ప్రీ డిటర్మైన్డ్ లిమిట్ మీన్స్ మనం ఒక పర్టికులర్ లిమిట్ని ఇక్కడ మనము ఇస్తాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏ డెప్త్ లిమిటెడ్ సెర్చ్ ఆల్గరిథం ఈజ్ సిమిలర్ టు డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం విత్ ఏ ప్రీ డిటర్మైన్డ్ లిమిట్. ఇక్కడ ప్రీ డిటర్మైన్డ్ లిమిట్ మీన్స్ ఏంటి, ఇక్కడ అంటే మనం ఒక పర్టికులర్ లిమిట్ని మనం ఇక్కడ ఇస్తాము. అంటే ఏ లిమిట్ వరకు సెర్చింగ్ అనేది జరగాలి, ఎక్కడి వరకు స్టాప్ అవ్వాలి అని చెప్పి ఒక పర్టికులర్ లిమిట్ అనేది మనం ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథంకి ఇది సిమిలర్గా ఉంటుంది. ఇది మన ఫస్ట్ పాయింట్. సో మనకి డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథంలో మనకి డ్రాబ్యాక్ ఏముంది అక్కడ అని అంటే ఇన్ఫైనైట్ లూప్. అంటే ఈ డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథంలో ఇన్ఫైనైట్ లూప్ వల్ల మనకి ఇక్కడ పాత్ అనేది డీపెస్ట్గా అంటే లీఫ్ నోడ్ వరకు ఇక్కడ సర్చింగ్ అనేది జరుగుతుంది డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథంలో. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనము ఈ డెప్త్ లిమిటెడ్ సెర్చ్ ఆల్గరిథంని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, డెప్త్ లిమిటెడ్ సెర్చ్ కెన్ సాల్వ్ ది డ్రాబ్యాక్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ పాత్ ఇన్ ది డెప్త్ ఫస్ట్ సెర్చ్. సో డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథంలో మనము ఇన్ఫైనైట్ పాత్ అనేది మనకి ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనము ఈ డెప్త్ లిమిటెడ్ సెర్చ్ ఆల్గరిథంని యూజ్ చేస్తాం. In this algorithm, the node at the depth limit will treat as it has no successor nodes further. సో ఇక్కడ మనకి ఈ లిమిట్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అనంటే, ఇక్కడ ఈ డెప్త్ లిమిటెడ్ సెర్చ్ ఆల్గరిథం వల్ల మనము ఒక లిమిట్ని ముందుగానే అసైన్ చేస్తే, డిటర్మైన్ చేస్తే ఫర్దర్గా సక్సెసర్ నోడ్స్ లేవు అని చెప్తుంది. సో మనం దీనికి ఎగ్జాంపుల్ని చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఈ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లెవెల్ 2ని నేను ఇక్కడ పర్టికులర్ లిమిట్గా నేను డిటర్మైన్ చేస్తే లెవెల్ 2 తర్వాత సక్సెసర్ నోడ్స్ ఏమీ లేవు. సో లెవెల్ 2 తర్వాత సక్సెసర్ నోడ్స్ని ఇది స్టాప్ చేసేస్తుంది, అంటే సర్చింగ్ అనేది చేయదు, జస్ట్ లెవెల్ 2 వరకు మాత్రమే సర్చింగ్ అనేది చేస్తుంది. సో ఈ థియరీ మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. మనం ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటి, ఏ డెప్త్ లిమిటెడ్ సెర్చ్ ఆల్గరిథం ఈజ్ సిమిలర్ టు డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం విత్ ఏ ప్రీ డిటర్మైన్డ్ లిమిట్.
Depth limited search can solve the drawback of the infinite path in the depth first search. In this algorithm, the node at the depth limit will treat as it has no successor nodes further. సో ఫర్దర్గా ఎలాంటి సక్సెసర్ నోడ్స్ లేవు అని మనకి చెప్పడానికి ఇది యూజ్ అవుతుంది. సో మన నెక్స్ట్ స్లైడ్ ఏంటి చూద్దాం. ఈ డెప్త్ లిమిటెడ్ సర్చ్ కెన్ బి టర్మినేటెడ్ విత్ 2 కండిషన్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్. సో ఈ డెప్త్ లిమిటెడ్ సర్చ్ ఆల్గరిథం అనేది 2 కండిషన్స్ ఉన్నప్పుడు ఫెయిల్ అవుతుంది. సో ఆ కండిషన్స్ ఏంటివో చూద్దాం. ఫస్ట్ కండిషన్ వచ్చేసి స్టాండర్డ్ ఫెయిల్యూర్ వాల్యూ. సో ఈ స్టాండర్డ్ ఫెయిల్యూర్ వాల్యూ అంటే ఏంటిది అని అంటే ఇట్ ఇండికేట్స్ దట్ ప్రాబ్లమ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సొల్యూషన్. అంటే మనం తీసుకున్న ప్రాబ్లంకి సొల్యూషన్, ఎలాంటి సొల్యూషన్ అనేది లేకపోతే అప్పుడు మనకి ఈ డెప్త్ లిమిటెడ్ సర్చ్ అనేది టర్మినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మన ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి, కట్ ఆఫ్ ఫెయిల్యూర్ వాల్యూ మీన్స్ అంటే ఏంటిది అని అంటే ఇట్ డిఫైన్స్ నో సొల్యూషన్ ఫర్ ది ప్రాబ్లమ్ విత్ ఇన్ ఏ గివెన్ డెప్త్ లిమిట్. ఒకవేళ మనం ఒక పర్టికులర్ లిమిట్ని ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లెవెల్ 2ని పర్టికులర్ లిమిట్గా ఇచ్చాను. సో ఆ లెవెల్ 2 లోపల మనకి ఎలాంటి సొల్యూషన్ అనేది డిఫైన్ అవ్వకపోతే అలాంటి సిచ్యువేషన్లో ఈ డెప్త్ లిమిటెడ్ సర్చ్ అనేది టర్మినేట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద 2 కండిషన్స్ అని చెప్పచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి స్టాండర్డ్ ఫెయిల్యూర్ వాల్యూ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కట్ ఆఫ్ ఫెయిల్యూర్ వాల్యూ. సో ఇవి 2 కండిషన్స్. అండ్ నెక్స్ట్ ఏంటి, మనం ఇప్పుడు డెప్త్ లిమిటెడ్ సర్చ్ ఆల్గరిథం యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ని అండ్ డిసడ్వాంటేజెస్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ అడ్వాంటేజ్, డెప్త్ లిమిటెడ్ సర్చ్ ఈజ్ మెమొరీ ఎఫిషియంట్. సో ఇది ఫస్ట్ మన అడ్వాంటేజ్, ఇది మెమొరీ ఎఫిషియంట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి డిసడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి ఇక్కడ, ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్కంప్లీట్నెస్. డెప్త్ లిమిటెడ్ సర్చ్ ఆల్సో హ్యాస్ ఎ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఇన్కంప్లీట్నెస్. సో ఇక్కడ మనం ఇన్కంప్లీట్నెస్ అనేది ఎందుకు అంటున్నాం అంటే మనం మన గోల్ నోడ్కి రీచ్ అవ్వకపోతే పర్టికులర్ లిమిట్ని ఇచ్చినప్పుడు ఆ సొల్యూషన్ అనేది విత్ ఇన్ ఆ లిమిట్లో లేకపోతే అది ఇన్కంప్లీట్నెస్ అవుతుంది. సో ఇది మెయిన్ డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు ఈ డెప్త్ లిమిటెడ్ సర్చ్ ఆల్గరిథంలో. సో అలా సొల్యూషన్ అనేది రాకపోతే అది ఇన్కంప్లీట్నెస్ ఆల్గరిథం అవుతుంది. సో ఇది డిసడ్వాంటేజ్, ఇది ఫస్ట్ డిసడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, ఇట్ మే నాట్ బి ఆప్టిమల్ ఇఫ్ ద ప్రాబ్లమ్ హ్యాస్ మోర్ దెన్ 1 సొల్యూషన్. ఒకవేళ ప్రాబ్లమ్కి ఒకటి కన్నా ఎక్కువ సొల్యూషన్స్ ఉంటే అప్పుడు ఇట్ మే నాట్ బి ఆప్టిమల్ అని చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ద సమ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డెప్త్ లిమిటెడ్ సర్చ్ ఆల్గరిథం. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. సో దాన్ని బట్టి మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, డెప్త్ లిమిటెడ్ సర్చ్ ఆల్గరిథం. ఇక్కడ గ్రాఫ్ అయితే ఉంది, ట్రీ అయితే ఉంది ఇక్కడ. సో ఈ ఎస్ అనేది ఏంటి మనకి ఇక్కడ రూట్ నోడ్. సో ఎస్ యొక్క సక్సెసర్ నోడ్స్ ఏమున్నాయి ఇక్కడ మనకి ఏ, బి. అండ్ ఏకి సక్సెసర్ నోడ్స్ వచ్చేసి సి, డి. అండ్ తర్వాత బి యొక్క సక్సెసర్ నోడ్స్ ఏంటి ఐ, జే. అండ్ సి యొక్క సక్సెసర్ నోడ్స్ వచ్చేసి ఈ, ఎఫ్. అండ్ డి సక్సెసర్ నోడ్స్ జి. అండ్ నెక్స్ట్ ఏంటి ఐ సక్సెసర్ నోడ్ ఏముంది ఇక్కడ హెచ్ ఉంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే డెప్త్ లిమిటెడ్ సర్చ్ ఆల్గరిథంలో ఫస్ట్ మనము లిమిట్ని డిటర్మైన్ చేసుకుంటాం, ప్రీ డిటర్మైన్ చేసుకుంటాం. సో ఇక్కడ మన గోల్ నోడ్ వచ్చేసి జే అండ్ నేను లిమిట్ ఈజ్ ఈక్వల్స్ టు లెవెల్ 2 అంటే నేను ఇక్కడ పర్టికులర్ లిమిట్ని తీసుకుంటున్నాను, అంటే లెవెల్ 2 అనేది నేను ఇక్కడ లిమిట్గా తీసుకున్నాను. సో ఆ లిమిట్ని తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే ఓన్లీ ఇక్కడ సర్చింగ్ అనేది లెవెల్ 2 వరకు మాత్రమే జరుగుతుంది. లెవెల్ 2 తర్వాత అంటే సి యొక్క సక్సెసర్ నోడ్స్ ఈ అండ్ ఎఫ్ ఉన్నాయి కదా, వాటిని సర్చ్ చేయకుండా ఓన్లీ లెవెల్ 2 వరకు మాత్రమే సర్చింగ్ అనేది జరుగుతుంది. సో అది ఈ డెప్త్ లిమిటెడ్ సర్చ్ ఆల్గరిథం యొక్క వర్క్ అనేది ఇలా అవుతుంది.
సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది ఎస్ అనేది లెవెల్ 0, ఏ అండ్ బి అనేది లెవెల్ 1 అండ్ సిడిఐజే ఇది లెవెల్ 2 అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇది లెవెల్ 3. సో నేను ఇక్కడ పర్టికులర్ లిమిట్ ఈజ్ ఈక్వల్స్ టు లెవెల్ 2 ఇచ్చాను. సో నాకు ఇక్కడ ఏమవుతుంది, లెవెల్ 2 వరకు మాత్రమే సర్చింగ్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎస్ అనేది రూట్ నోడ్. సో రూట్ నోడ్ తర్వాత మనకి ఇక్కడ సేమ్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథంలో ఎలానైతే జరుగుతుందో ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్. నెక్స్ట్ నోడ్ ఏముంది, ఎస్ యొక్క సక్సెస్ నోడ్స్ ఏ అండ్ బి. సో ఫస్ట్ ఏకి వెళ్తుంది, మళ్ళీ ఏకి సక్సెస్ నోడ్స్ ఏమున్నాయి, సిడి, తర్వాత ఎస్ టు ఏ అండ్ ఏ టు సి. సి తర్వాత మనకి ఈకి వెళ్ళకుండా డైరెక్ట్గా బ్యాక్ ట్రాకింగ్ అనేది జరుగుతుంది. సి నుంచి ఏకి, మళ్ళీ ఏ నుంచి ఈ ఇక్కడ డీకి వస్తుంది. ఎందుకు ఇక్కడ సి తర్వాత ఈకి వెళ్ళదు అని అంటే, ఇక్కడ మనం పర్టికులర్గా లిమిట్ని ఇచ్చాము ఈ డెప్త్ లిమిటెడ్ సెర్చ్ అల్గోరిథంలో. సో అది మాత్రమే డిఫరెన్స్. అందుకే ఇక్కడ మనము డెప్త్ లిమిటెడ్ సెర్చ్ అల్గోరిథం అనేది డెప్త్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథంకి సిమిలర్గా ఉంటుందని చెప్పాము. సో ఇక్కడ ఎస్ నుంచి ఏకి, ఏ నుంచి సికి అండ్ సి తర్వాత బ్యాక్ ట్రాకింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ డీకి వస్తుంది, డీకి వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ ట్రాకింగ్తో డి నుంచి ఏకి, ఏ నుంచి ఎస్కి ఇక్కడికి వచ్చేసి మళ్ళీ బిని చెక్ చేస్తుంది. అంటే డైరెక్ట్గా డి నుంచి బికి, తర్వాత బి నుంచి ఐకి వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ ట్రాకింగ్తో జేకి రీచ్ అవుతుంది. సో ఇక్కడ జే అనేది ఏంటి, మనకి గోల్ నోడ్. సో ఇక్కడ జే అనేది గోల్ నోడ్ కాబట్టి మనకి సొల్యూషన్ అనేది వచ్చేసింది లెవెల్ 2లో. సో ఈ రకంగా మనము ఈ డెప్త్ లిమిటెడ్ సెర్చ్ అల్గోరిథం అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ లెవెల్ 3లో ఈ నోడ్స్ని అసలు సెర్చ్ చేయదు. అంటే సికి సక్సెస్ నోడ్స్ లేవు, డీకి సక్సెస్ నోడ్స్ లేవు అండ్ ఐకి సక్సెస్ నోడ్స్ లేవు అని చెప్పి అది కన్సిడర్ చేస్తుంది మనం లిమిట్ ఇవ్వడం వల్ల. సో ఈ రకంగా మనకి ఈ డెప్త్ లిమిటెడ్ సెర్చ్ అల్గోరిథం అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, మనం ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ చూద్దాం. ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఆఫ్ డెప్త్ లిమిటెడ్ సెర్చ్ అల్గోరిథం ఈజ్ ఆర్డర్ ఆఫ్ బి పవర్ ఎల్. సో ఇక్కడ బి పవర్ ఎల్ అంటే ఏంటిది, ఎల్ మీన్స్ బేస్డ్ ఆన్ లెవెల్. లెవెల్ మీన్స్ అంటే ఏంటిది అంటే మనం ఇచ్చే లిమిట్ అని చెప్పచ్చు. అంటే మనం ఒక పర్టికులర్ లిమిట్ని ఇక్కడ ఇస్తున్నాం కదా, సో దాన్నే ఇక్కడ మనం ఇక్కడ ఆర్డర్ ఆఫ్ బి పవర్ ఎల్ అని చెప్తున్నాం. ఎల్ అంటే ఇక్కడ లెవెల్ అని అర్థం. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఏముంది, టైం కాంప్లెక్సిటీ ఆఫ్ డెప్త్ లిమిటెడ్ సెర్చ్ అల్గోరిథం ఈజ్ ఆర్డర్ ఆఫ్ బి పవర్ ఎల్. సో ఈ క్లాస్లో మనము డెప్త్ లిమిటెడ్ సెర్చ్ అల్గోరిథం కాన్సెప్ట్ని చూసాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెప్త్ లిమిటెడ్ సెర్చ్ అల్గోరిథం అంటే ఏంటిది అంటే, మనం ఒక లిమిట్ని డిటర్మైన్ చేస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇది డెప్త్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం యొక్క డ్రాబ్యాక్ని సాల్వ్ చేయడానికి మనం ఈ డెప్త్ లిమిటెడ్ సెర్చ్ అల్గోరిథంని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇవి మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఎలాంటి కండిషన్స్లో మనకి ఈ డెప్త్ లిమిటెడ్ సెర్చ్ అల్గోరిథం అనేది ఫెయిల్ అవుతుంది అన్నప్పుడు మనం ఈ 2 కండిషన్స్ని చెప్పాలి, స్టాండర్డ్ ఫెయిల్యూర్ వాల్యూ అండ్ కట్ ఆఫ్ ఫెయిల్యూర్ వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి ఇవి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డెప్త్ లిమిటెడ్ సెర్చ్ అల్గోరిథం. అండ్ ఇది ఎగ్జాంపుల్. సో ఈ ఎగ్జాంపుల్ కూడా మీకు క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త కాన్సెప్ట్ గురించి మనము డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనము డెప్త్ లిమిటెడ్ సెర్చ్ అల్గోరిథం గురించి డిస్కస్ చేసాము. సో ఈ క్లాస్లో మనము యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ అల్గోరిథం గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ అల్గోరిథంలో మనకి కాస్ట్ అనేది వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ట్రీ ఆర్ గ్రాఫ్లో మనము వెయిట్ అనేది యాడ్ చేస్తాము. చూడండి ఇక్కడ యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ అల్గోరిథం. సో ఫస్ట్ పాయింట్ ఏముంది ఇక్కడ మనకి, ఇది అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్లో ఇది అనదర్ టైప్ ఆఫ్ అల్గోరిథం అని చెప్పొచ్చు. అదే ఇప్పటివరకు మనం బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం అండ్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం అండ్ ఆ తర్వాత డెప్త్ లిమిటెడ్ సెర్చ్ అల్గోరిథం గురించి చూసాం. సో ఇప్పుడు ఆ అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్లోనే మనము
ఈ యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ ఆల్గరిథం గురించి చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏముంది ఇక్కడ మనకి, యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ ఈజ్ ఏ సెర్చింగ్ ఆల్గరిథం యూజ్డ్ ఫర్ ట్రావర్సింగ్ ఏ వెయిటెడ్ ట్రీ ఆర్ గ్రాఫ్. అంటే ఒక ట్రీకి ఆర్ గ్రాఫ్కి దేనికైనా మనకి వెయిటేజ్ అనేది ఉండాలి. సో ఆ వెయిటేజ్ ప్రకారము ఇది మనకి వర్క్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్ వర్క్ ఏంటిది అని అంటే, గోల్ నోడ్కి రీచ్ అవ్వడానికి ఏ పాత్ కాస్ట్ అయితే మనకి లెస్గా ఉంటుందో ఆ పాత్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అంటే తక్కువ కాస్ట్ ఉన్న పాత్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో అదే ఈ మెయిన్ కాన్సెప్ట్, యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ ఆల్గరిథం యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో ఇక్కడ సెకండ్ పాయింట్ ఏముంది చూడండి, దిస్ ఆల్గరిథం కమ్స్ ఇంటూ ప్లే వెన్ ఏ డిఫరెంట్ కాస్ట్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఈచ్ ఎడ్జ్. సో ఇక్కడ ఏమంటున్నాం అనంటే, ఇక్కడ ఈచ్ ఎడ్జ్కి డిఫరెంట్ కాస్ట్ ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ ఆల్గరిథంని యూజ్ చేయొచ్చు. అంటే వెయిటేజ్ అనేది డిఫరెంట్గా ఉండాలి. సో అలాంటప్పుడు మనము ఏ కాస్ట్ అయితే లెస్గా ఉంటుందో ఆ కాస్ట్ మనం చూజ్ చేసుకోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్లలో మనము ఈ యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ ఆల్గరిథంని యూజ్ చేస్తాం. సో ఇది మన సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ ఏముంది, ద ప్రైమరీ గోల్ ఆఫ్ ది యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ ఈజ్ టు ఫైండ్ ఏ పాత్ టు ది గోల్ నోడ్ విచ్ హ్యాస్ ది లోయెస్ట్ క్యుములేటివ్ కాస్ట్. సో ఏమంటున్నాం ఇక్కడ అనంటే, యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ ఆల్గరిథం యొక్క మెయిన్ గోల్ వచ్చేసి లోయెస్ట్ కాస్ట్లో మనము మన గోల్ నోడ్కి రీచ్ అవ్వడం. అంటే మనం మన గోల్ నోడ్కి రీచ్ అవ్వడానికి లోయెస్ట్ పాత్ని, లోయెస్ట్ కాస్ట్ని ఇది సెలెక్ట్ చేసుకుంటుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ ఆల్గరిథం. అండ్ దాని యొక్క మెయిన్ గోల్ వచ్చేసి లోయెస్ట్ కాస్ట్ని ఫైండ్ అవుట్ చేయడం. అంటే మనం మన గోల్ నోడ్కి రీచ్ అవ్వడానికి లోయెస్ట్ కాస్ట్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఇది థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ ఎక్స్పాండ్స్ నోడ్స్ అకార్డింగ్ టు దేర్ పాత్ కాస్ట్ ఫ్రమ్ ది రూట్ నోడ్. ఇట్ కెన్ బి యూజ్డ్ టు సాల్వ్ ఎనీ గ్రాఫ్ ట్రీ వేర్ ది ఆప్టిమల్ కాస్ట్ ఈజ్ ఇన్ డిమాండెడ్. సో ఇక్కడ ఏమన్నామంటే, పాత్ కాస్ట్ ప్రకారం రూట్ నోడ్ నుంచి మనము నోట్స్ అనేవి ఎక్స్పాండ్ చేసుకుంటూ వస్తాం. అంటే ఏ పాత్ అయితే లెస్గా ఉందో ఆ పాత్ అంటే నెక్స్ట్ స్టెప్లోకి రావడం, అండ్ నెక్స్ట్ చెక్ చేసి మళ్ళీ ఏ కాస్ట్ అయితే లెస్ ఉందో మళ్ళీ నెక్స్ట్ లెవెల్లోకి రావడం. సో ఆ రకంగా మనము రూట్ నోడ్ నుంచి ఎక్స్పాండ్ చేసుకుంటూ వస్తాం. సో ఇది మనం లైక్ గ్రాఫ్లో చేయొచ్చు ఆర్ ట్రీ, ఎలానైనా మనం ఒక ఆప్టిమల్ సొల్యూషన్ అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో అదే ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏముంది ఇక్కడ అనంటే, యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ ఆల్గరిథం అనేది ప్రియారిటీ క్యూతో మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఏ యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ ఆల్గరిథం ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై ది ప్రియారిటీ క్యూ. అండ్ లాస్ట్ పాయింట్ ఏముంది ఇక్కడ మనకి, ఇట్ గివ్స్ మ్యాక్సిమం ప్రియారిటీ టు ది లోయెస్ట్ క్యుములేటివ్ కాస్ట్. సో ఇదైతే మనకి తెలిసే పాయింట్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ ఈజ్ ఈక్వాలెంట్ టు BFS అంటే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం ఇఫ్ ద పాత్ కాస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్జెస్ ఇస్ ది సేమ్. ఒకవేళ ట్రీ యొక్క పాత్ అంటే కాస్ట్ అనేది అన్ని ఎడ్జెస్కి సేమ్గా ఉంటే అప్పుడు ఇది బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథంకి సిమిలర్గా ఉంటుంది అని చెప్పొచ్చు. ఈ యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ ఆల్గరిథం అనేది బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథంకి సిమిలర్గా ఉంటుంది అని చెప్పొచ్చు. ఎప్పుడు, ఒకవేళ ఎడ్జెస్ యొక్క కాస్ట్ అనేది సేమ్ ఉన్నప్పుడు. సో ఇదే యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ ఆల్గరిథం యొక్క మెయిన్ థీమ్. అండ్ నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఈ యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ ఆల్గరిథంని యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి ఏముంది, ఈ యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ ఆల్గరిథం అనేది ఆప్టిమల్ అని చెప్తున్నాం. ఎందుకంటే ఎవ్రీ స్టేట్లో లీస్ట్ కాస్ట్ ఉన్న పాత్ని చూజ్ చేసుకుంటుంది కాబట్టి యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ ఆల్గరిథం అనేది ఆప్టిమల్ అని చెప్తున్నాం. సో ఇది మన ఫస్ట్ అడ్వాంటేజ్. సో ఇక్కడ వన్స్ రీడ్ చేయండి, ఇది యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ ఈజ్ optimal because at every state the path with the least cost is chosen. సో ఇది మన అడ్వాంటేజ్.
నెక్స్ట్ వచ్చేసి డిసడ్వాంటేజ్ చూద్దాం. ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ ఉన్నాయి అని సెర్చింగ్లో ఇది చూడదు. లైక్ ఎన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంది, ఇంకా అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్ని మనం ఇక్కడ ఫాలో అవుతున్నాము, ఆ సర్చింగ్ అనేది ఎలా ఇన్వాల్వ్ అయ్యి ఉంది అనేది అదంతా చూడదు. ఇక్కడ జస్ట్ పాత్ కాస్ట్ని చెక్ చేస్తుంది అంతే. సో ఇక్కడ చూడండి డిసడ్వాంటేజ్, ఇట్ డస్ నాట్ కేర్ అబౌట్ ది నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సర్చింగ్ అండ్ ఓన్లీ కన్సర్న్డ్ అబౌట్ path cost, due to which this algorithm may be stuck in an infinite loop. సో ఇక్కడ జస్ట్ పాత్ కాస్ట్ గురించి మాత్రమే వరీ అవుతుంది. దాని వర్క్ అనేది జస్ట్ పాత్ కాస్ట్ మాత్రమే చెక్ చేస్తుంది. బట్ అంతేకాని ఎన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది, ఇంకా ఎంత అంటే ఒకవేళ ఎక్కువ టైం పట్టినా సరే, బట్ ఇది పాత్ కాస్ట్ని మాత్రమే చూజ్ చేసుకుంటుంది. అండ్ దీని యొక్క డిసడ్వాంటేజ్ ఏంటిది అని అంటే ఇన్ఫైనైట్ లూప్ అనేది ఫామ్ అవ్వచ్చు. లైక్ డెప్త్ ఫస్ట్ సర్చ్ ఆల్గరిథంలో మనకి ఎలానైతే ఇన్ఫైనైట్ లూప్ అనేది అక్కర్ అవుతుందో, సేమ్ అలానే మనకి ఇక్కడ ఈ యూనిఫామ్ కాస్ట్ సర్చ్ ఆల్గరిథంలో కూడా ఇన్ఫైనైట్ లూప్ అనేది రావచ్చు. సో ఇది డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనము ఇంకా మనకి కాన్సెప్ట్ క్లియర్గా అర్థం అవ్వడానికి మనము యూనిఫామ్ కాస్ట్ సర్చ్ ఆల్గరిథంకి మనము ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి ఏముంది, ఎస్ అనేది రూట్ నోడ్ అండ్ ఎస్ యొక్క సక్సెసర్ నోడ్స్ వచ్చేసి ఏబి అండ్ ఏ యొక్క సక్సెసర్ నోడ్స్ వచ్చేసి సిడి అండ్ బి యొక్క సక్సెసర్ నోడ్ వచ్చేసి జి ఉంది. అండ్ అలాగే సి యొక్క సక్సెసర్ నోడ్ ఈ అండ్ ఈ యొక్క సక్సెసర్ నోడ్ జి అండ్ డికి 2 సక్సెసర్ నోడ్స్ ఉన్నాయి ఎఫ్ అండ్ జి. సో ఇది లెవెల్ 0 ఎస్ అనేది అండ్ ఇది లెవెల్ 1 ఏబి అనేది అండ్ సిడిజి అనేది లెవెల్ 2 అండ్ ఈఎఫ్జి అనేది లెవెల్ 3 అండ్ ఫైనల్లీ జి లీఫ్ నోడ్ అనేది లెవెల్ 4. సో ఇప్పుడు ఈ రకంగా మనకి ఉంది ఈ గ్రాఫ్, ఈ ట్రీ. సో ఇప్పుడు నేను దీనికి కాస్ట్ కూడా మనం యాడ్ చేసుకున్నాం. ఎస్ టు ఏ 1 అండ్ ఎస్ టు బి 4 వెయిట్ అండ్ ఏ టు సి 3 అండ్ ఏ టు డి 2 ఉంది అండ్ సి టు ఈ 5, ఈ టు జి 5 అండ్ డి టు ఎఫ్ ఇక్కడ సంథింగ్ 4 ఉంటుంది. సో డి టు ఎఫ్ 4 యాడ్ చేసుకోండి ఇక్కడ అండ్ డి టు జి వచ్చేసి 3, బి టు జి వచ్చేసి 5 కాస్ట్. సో ఈ రకంగా మనకి ఈ ట్రీ అనేది అరేంజ్ అయ్యి ఉంది విత్ వెయిట్స్తో. సో ఇక్కడ డి టు ఎఫ్ అనేది ఇక్కడ 4 వెయిట్, ఓకేనా. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ రూట్ నోడ్ నుంచి స్టార్ట్ చేస్తుంది సర్చింగ్ అనేది. సో ఫస్ట్ ఇది మన లెవెల్ 0లో రూట్ నోడ్ వచ్చేసి ఎస్. సో ఇక్కడ ఇనిషియల్ నోడ్ ఎస్ కాబట్టి నెక్స్ట్ ఎస్ నుంచి ఏది అయితే కాస్ట్ తక్కువ ఉందో నెక్స్ట్ ఆ నోడ్కి ఇది వెళ్తుంది. సో ఎస్ టు ఏ ఎంత ఉంది, 1 ఉంది అండ్ ఎస్ టు బి వచ్చేసి 4 ఉంది. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఎస్ టు ఏ అనేది చూజ్ చేసుకుంటుంది. సో ఎస్ నుంచి ఏకి వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి గోల్ నోడ్ అనేది నేను ఇక్కడ జీ తీసుకుంటున్నాను. సో మనకి జీ అనేది ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ అంటే 3 లీఫ్ నోడ్స్ మనకి జీ అనేది ఉంది. బట్ ఏ పాత్ని సెలెక్ట్ చేసుకుంటుంది అనేది మనది మెయిన్ కాన్సెప్ట్. ఈ యూనిఫామ్ కాస్ట్ సర్చ్ ఆల్గరిథం యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ 3 జీస్ ఉన్నాయి, గోల్ నోడ్స్ అనేటివి 3 ఉన్నాయి, బట్ ఏ పాత్ని చూజ్ చేసుకుంటుంది అని మన కాన్సెప్ట్. సో ఇక్కడ ఎస్ అనేది రూట్ నోడ్. సో రూట్ నోడ్ నుంచి ఏ పాత్ కాస్ట్ అయితే లెస్ ఉందో దానికి వచ్చేస్తుంది. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో ఆబ్వియస్లీ ఇది ఎస్ టు ఏని చూజ్ చేసుకుంటుంది. సో ఎస్ టు ఏ కాస్ట్ ఎంత ఉంది, 1. సో అందుకని ఇక్కడ ఎస్ నుంచి ఏకి వచ్చేసింది. తర్వాత ఏ అనేది ఏకి సక్సెసర్ నోడ్స్ ఏమున్నాయి, సిడి. సో ఇక్కడ సిడికి కాస్ట్ ఎంత ఉంది అని చెప్పి చెక్ చేస్తుంది. ఏ టు సి 3 ఉంది, ఏ టు డి ఎంత ఉంది, 2 ఉంది. సో ఇక్కడ మనకి 2 అనేది తక్కువ కాస్ట్ ఉంది. సో ఎస్ నుంచి ఏకి వచ్చేసిన తర్వాత ఏ నుంచి డికి వస్తుంది కాస్ట్. సో ఇక్కడ 2 ఉంది. నెక్స్ట్ ఇక్కడ డి అనేది నెక్స్ట్ రూట్ నోడ్ అవుతుంది. సో ఆ తర్వాత ఇక్కడ డి యొక్క సక్సెసర్ నోడ్స్ ఏమున్నాయి, ఇక్కడ ఎఫ్ అండ్ జి. సో ఇక్కడ డి టు ఎఫ్ కాస్ట్ వచ్చేసి 4 అండ్ డి టు జి కాస్ట్ వచ్చేసి 3. సో ఇక్కడ 4 అండ్ 3. సో ఏది తక్కువ కాస్ట్ ఉంది మనకి, ఇక్కడ 3 అనేది తక్కువ కాస్ట్ ఉంది. సో అందుకని ఇక్కడ డి టు జి ఈ రకంగా మనకి
పాత్ని చూజ్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనకి టోటల్ కాస్ట్ ఎంత అయింది, S to A1 అండ్ A to D2 అండ్ D to G3, 5 + 1 6. సో ఈ రకంగా మనకి తక్కువ కాస్ట్ ఉన్న పాత్ని మాత్రమే ఇది చూజ్ చేసుకుంటుంది. అదర్వైజ్ ఇక్కడ గోల్ నోడ్ వచ్చేసి ఇక్కడ ఉంది, మనకి ఇక్కడ ఉంది, బట్ దీన్ని కాకుండా మనకి స్పెసిఫిక్గా ఈ పాత్ని సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఈ రకంగా మనము యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ ఆల్గరిథం అనేది మనకి ఇక్కడ వర్క్ అవ్వడం జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకో కొత్త కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనము అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్లో ఇంకో టైప్ ఆఫ్ సెర్చింగ్ ఆల్గరిథం గురించి డిస్కస్ చేద్దాం. సో దాని నేమ్ వచ్చేసి బై డైరెక్షనల్ సెర్చ్ ఆల్గరిథం. సో ఇది అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్లో వన్ టైప్ ఆఫ్ ఆల్గరిథం అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి బై డైరెక్షనల్ మీన్స్ సెర్చింగ్ అనేది మనకి 2 వేస్లో జరుగుతుంది. సో వీఆర్ డూయింగ్ సెర్చింగ్ ఇన్ 2 వేస్. ఆ 2 వేస్ ఏంటిదో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూద్దాం. బై డైరెక్షనల్ సెర్చ్ ఆల్గరిథం రన్స్ 2 simultaneously searches, one from initial state called as a forward search and other from goal node called as a backward search to find the goal node. సో ఇక్కడ ఏమంటున్నాం, ఈ బై డైరెక్షనల్ సెర్చ్ ఆల్గరిథంలో సర్చింగ్ కాన్సెప్ట్స్, ఈ 2 సర్చింగ్స్ అనేవి సైమల్టేనియస్గా జరుగుతాయి. సో ఫస్ట్ వన్ అంటే ఒకటి వచ్చేసి ఇనిషియల్ స్టేట్ నుంచి ఫార్వర్డ్ సర్చింగ్ అనేది జరుగుతుంది. అండ్ అనదర్ వన్ వచ్చేసి గోల్ నోడ్, అంటే మనం ఏ నోడ్కి అయితే రీచ్ అవ్వాలనుకున్నామో దాన్ని మనం గోల్ నోడ్ అంటాం. సో బ్యాక్వర్డ్ సర్చ్, గోల్ నోడ్ నుంచి మనకి బ్యాక్వర్డ్ సర్చ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ బై డైరెక్షనల్ అంటే ఏంటిదంటే సర్చింగ్ అనేది 2 వేస్లో జరుగుతుంది. వన్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ సర్చ్ అండ్ అనదర్ ఫ్రమ్ ఫార్వర్డ్ సర్చ్. ఫార్వర్డ్ సర్చ్ అంటే ఏంటిది, ఇనిషియల్ స్టేట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే బ్యాక్వర్డ్ సర్చ్ అంటే ఏంటిది, గోల్ నోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది ఎలా చేస్తాం మనం, ఒక గ్రాఫ్లో మనం దీన్ని ఇనిషియల్ స్టేట్ నుంచి అండ్ బ్యాక్వర్డ్ గోల్ నోడ్ నుంచి ఎలా చేస్తాం అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇది మన ఫస్ట్ పాయింట్. సో మనం ఏదైనా గ్రాఫ్లో మనకి ఇప్పుడు గోల్ నోడ్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఈ బై డైరెక్షనల్ సెర్చ్ ఆల్గరిథంకి. సో అది మనకి ఇంపార్టెంట్. సో ఇప్పుడు గోల్ నోడ్ మనకి తెలిసిన తర్వాత మనము ఏ రకంగా మనకి ఇక్కడ సర్చింగ్ అనేది జరుగుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి సెకండ్ పాయింట్ ఏముంది, బై డైరెక్షనల్ సెర్చ్ రిప్లేసెస్ వన్ సింగిల్ సెర్చ్ గ్రాఫ్ విత్ 2 small subgraphs in which one starts the search from an initial vertex and other starts from goal vertex. సో ఇక్కడ ఏమంటున్నాం మనం అని అంటే మనకి ఒక గ్రాఫ్ ఉంటుంది కదా, సింగిల్ గ్రాఫ్. సో ఆ సింగిల్ గ్రాఫ్ ఉంటే మనం దాన్ని 2 subgraphs లాగా డివైడ్ చేసుకోవాలి. సో వన్ గ్రాఫ్ అనేది సర్చింగ్ ఫ్రమ్ ఇనిషియల్ వర్టెక్స్ నుంచి స్టార్ట్ చేయాలి అండ్ అనదర్ వన్ సబ్ గ్రాఫ్ వచ్చేసి గోల్ వర్టెక్స్ నుంచి మనం స్టార్ట్ చేయాలి సర్చింగ్ అనేది. సో ఇది సెకండ్ పాయింట్. ఇప్పటి వరకు ఏం చెప్పాం మనం, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ సర్చింగ్ అనేది 2 వేస్లో జరుగుతుంది సైమల్టేనియస్గా. సో ఇనిషియల్ స్టేట్ నుంచి ఫార్వర్డ్ సెర్చ్ అనేది జరుగుతుంది, అలాగే గోల్ నోడ్ నుంచి మనకి బ్యాక్వర్డ్ సెర్చ్ అనేది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది మనం ఎప్పుడు చేయాలి అని అంటే, ఎలా చేయాలి అని అంటే, ఒక సింగిల్ గ్రాఫ్ మనకి ఇచ్చినప్పుడు ఆ సింగిల్ గ్రాఫ్ని మనము 2 subgraphs లాగా డివైడ్ చేసుకోవాలి. అలా డివైడ్ చేసుకున్న తర్వాత ఇనిషియల్ నోడ్ నుంచి, ఇనిషియల్ వర్టెక్స్ నుంచి మనము సర్చింగ్ అనేది ఒక గ్రాఫ్లో స్టార్ట్ చేస్తే ఇంకో గ్రాఫ్లో మనము గోల్ వర్టెక్స్, గోల్ నోడ్ నుంచి మనము సర్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఈ రకంగా మనం సర్చింగ్ అనేది చేస్తాం. సో ఇది సెకండ్ పాయింట్ బై డైరెక్షనల్ సెర్చ్ ఆల్గరిథంలో. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏముంది ఇక్కడ, ద సెర్చ్ స్టాప్స్ వెన్ దీస్ 2 graphs ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. సో ఇక్కడ మనం సర్చింగ్ అనేది ఎప్పుడు ఆపేస్తామంటే, సర్చింగ్ అనేది ఎప్పుడు స్టాప్ అవుతుందంటే 2 graphs మనకి ఇంటర్సెక్ట్ అయినప్పుడు. అంటే ఆ 2 graphs ఇక్కడ ఇనిషియల్ స్టేట్ నుంచి అండ్ ఇక్కడ ఇనిషియల్ వర్టెక్స్ నుంచి, అలాగే ఇక్కడ సెకండ్ గ్రాఫ్లో గోల్ వర్టెక్స్ నుంచి సర్చింగ్ అనేది జరిగినప్పుడు ఈ 2 graphs ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవుతే అప్పుడు మనకి ఇక్కడ సర్చింగ్ అనేది స్టాప్ అవుతుంది అని చెప్తాం. సో ఇది మనకి థర్డ్ పాయింట్. The search stops when these 2 graphs intersect each other.
సో ఇది థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, ఫోర్త్ పాయింట్ ఇప్పుడు చూద్దాం. Bidirectional search can use search techniques such as a BFS, DFS and DLS. బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథంని, అలాగే డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథంని, అలాగే డెప్త్ లిమిటెడ్ సెర్చ్ ఆల్గరిథంని యూజ్ చేసుకొని ఈ బైడైరెక్షనల్ సెర్చ్ అనేది మనకి జరుగుతుంది. అంటే ఈ టెక్నిక్స్ని కూడా మనము ఈ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం టెక్నిక్ని, అలాగే డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం టెక్నిక్స్ని, అలాగే డెప్త్ లిమిటెడ్ సెర్చ్ ఆల్గరిథం టెక్నిక్స్ని మనము ఈ బైడైరెక్షనల్ సెర్చ్ ఆల్గరిథంలో యూజ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద 4 points ఫర్ బైడైరెక్షనల్ సెర్చ్ ఆల్గరిథం. సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనం ఈ బైడైరెక్షనల్ సెర్చ్ ఆల్గరిథంని యూజ్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాంటేజ్ ఏముంది, ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి బైడైరెక్షనల్ సెర్చ్ ఈజ్ ఫాస్ట్. సో ఈ బైడైరెక్షనల్ సెర్చ్ ఆల్గరిథం అనేది మనం ఫాస్ట్ అని చెప్తున్నాం. ఎందుకు ఫాస్ట్ అని అంటున్నాం అని అంటే, ఒక గ్రాఫ్ని మనము 2 సబ్ గ్రాఫ్స్ లాగా డివైడ్ చేసి దాన్ని ఒక గ్రాఫ్లో మనం ఫార్వర్డ్ టెక్నిక్ని అంటే ఫార్వర్డ్ సర్చింగ్ని అండ్ అనదర్ గ్రాఫ్లో మనం బ్యాక్వర్డ్ సర్చింగ్ని యూజ్ చేసినప్పుడు, ఈ రకంగా 2 వేస్లో సర్చింగ్ అనేది జరిగినప్పుడు మనకి ఈజీగా సర్చింగ్ అనేది అయిపోతుంది ఫాస్ట్గా. సో ఆ రెండు కూడా మనకి ఇంటర్సెక్ట్ అయినప్పుడు, ఆ 2 గ్రాఫ్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అప్పుడు మనం సర్చింగ్ అనేది ఆపేస్తాం. సో ఈ రకంగా మనం ఇక్కడ 2 వేస్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి అందుకని మనం ఇక్కడ బైడైరెక్షనల్ సెర్చ్ ఈజ్ ఫాస్ట్ అని చెప్పాం. ఇది మన ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి, బైడైరెక్షనల్ సెర్చ్ రిక్వైర్స్ లెస్ మెమొరీ. సో ఈ బైడైరెక్షనల్ సెర్చ్ ఆల్గరిథం అనేది చాలా తక్కువ మెమొరీని తీసుకుంటుంది. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. నెక్స్ట్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటో ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. డిసడ్వాంటేజ్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది బైడైరెక్షనల్ సెర్చ్ ట్రీ ఈజ్ డిఫికల్ట్. సో ఇక్కడ ఏమంటున్నామంటే, ఈ బైడైరెక్షనల్ సెర్చ్ ట్రీ అనేది కొంచెం ఇంప్లిమెంట్ చేయడం డిఫికల్ట్ అని అంటున్నాం. ఎందుకు అనంటే, మనకి ఇక్కడ సర్చింగ్లో మనకి ఇక్కడ ఇనిషియల్ నోడ్, గోల్ నోడ్, అంటే గోల్ నోడ్ అనేది మనకి పర్టికులర్గా తెలిస్తే మాత్రమే మనము దీన్ని అంటే కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. సో అందుకనే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది బైడైరెక్షనల్ సెర్చ్ ట్రీ ఈజ్ డిఫికల్ట్ అని చెప్పాం. నెక్స్ట్ వన్ ఏంటి, ఇన్ బైడైరెక్షనల్ సెర్చ్ వన్ షుడ్ నో ది గోల్ స్టేట్ ఇన్ అడ్వాన్స్. మనకి ఇక్కడ గోల్ స్టేట్ అనేది అడ్వాన్స్గా మనకి ముందే తెలిసి ఉండాలి. సో అది ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇవి రెండు కూడా మనకి డిసడ్వాంటేజెస్. సో ఇప్పటివరకు ఏంటి, మనము ఈ బైడైరెక్షనల్ సెర్చ్ ఆల్గరిథం అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది థియరీ చూసాము, అలాగే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూసాము. సో ఈ బైడైరెక్షనల్ సెర్చ్కి ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు మనకి ఇంకా కాన్సెప్ట్ ఇది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక గ్రాఫ్ ఉంది. ఈ గ్రాఫ్లో మనకి ఇదంతా కూడా ఒకే గ్రాఫ్. ఇక్కడ మనం ఏం చేసామనంటే 2 సబ్ గ్రాఫ్స్ లాగా డివైడ్ చేసాం. ఇక్కడ ఈ లెఫ్ట్ పార్ట్ అంతా కూడా మనకి ఇది ఒక సబ్ గ్రాఫ్, అలాగే ఈ 9 తర్వాత ఈ 10, 11, 12, 13, 14, 15, 16 ఇదంతా కూడా ఇంకో సబ్ గ్రాఫ్. అంటే యాక్చువల్గా ఇదంతా ఒకే గ్రాఫ్, బట్ దీంట్లో మనము ఈ ఒక్క గ్రాఫ్ని మనము 2 వేస్ లాగా డివైడ్ చేసాము. ఇది వచ్చేసి 1 సబ్ గ్రాఫ్ అండ్ ఇది వచ్చేసి అనదర్ సబ్ గ్రాఫ్. సో ఇక్కడ మనకి ఎలా స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ వన్ ఈ రకంగా మనం ఒక గ్రాఫ్ని 2 సబ్ గ్రాఫ్స్ లాగా డివైడ్ చేసుకోవాలి, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వన్ ఏంటి, సబ్ గ్రాఫ్స్ లాగా డివైడ్ చేసుకున్న తర్వాత మనము సర్చింగ్ అనేది ఒక సబ్ గ్రాఫ్లో ఇనిషియల్ స్టేట్ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఇక్కడ మనకి ఇది రూట్ నోడ్ వచ్చేసి 1 అండ్ గోల్ నోడ్ వచ్చేసి 16. సో ఇక్కడ మనకి రెండు తెలుసు. సో ఇప్పుడు సర్చింగ్ అనేది మనం స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ 1 అనేది మనకి రూట్ నోడ్. సో నేను ఇక్కడ రూట్ నోడ్ నుంచి నేను సర్చింగ్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. అలాగే ఈ సబ్ గ్రాఫ్లో నేను 16 అనేది గోల్ నోడ్ కాబట్టి నేను ఇక్కడ 16 నుంచి నేను సర్చింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ రకంగా ఈ సబ్ గ్రాఫ్లో 1 నుంచి అండ్ ఈ సెకండ్ సబ్ గ్రాఫ్లో నేను గోల్ నోడ్ నుంచి నేను సర్చింగ్ అనేది స్టార్ట్ చేశాను.
సో ఈ 2 కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? ఈ 9 అనే నోడ్ దగ్గర మనకి ఈ సబ్ గ్రాఫ్ అండ్ ఈ సబ్ గ్రాఫ్ 2 కూడా మనకి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ మనము సెర్చింగ్ అనేది స్టాప్ చేసేస్తున్నాం. సో ఇక్కడ 9 అనేది ఏంటి? ఇంటర్సెక్షన్ నోడ్ అని చెప్తున్నాం. సో ఈ రకంగా మనకి సెర్చింగ్ కాన్సెప్ట్ అనేది జరుగుతుంది. అలాగే ఈ బైడైరెక్షనల్ సెర్చ్‌లో మనము ఇక్కడ చూడండి బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథంని యూజ్ చేయొచ్చు. అలాగే డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం యొక్క టెక్నిక్‌ని కూడా మనం యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఇప్పుడు సెర్చింగ్ అనేది బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం టెక్నిక్‌ని యూజ్ చేసి ఈ సబ్ గ్రాఫ్‌కి అలాగే ఈ సబ్ గ్రాఫ్‌కి కూడా నేను బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం టెక్నిక్‌ని యూజ్ చేసి నేను సెర్చింగ్ కాన్సెప్ట్ అనేది జరపొచ్చు. సో ఈ రకంగా మనము ఈ బైడైరెక్షనల్ సెర్చ్ ఆల్గరిథంలో మనకి వర్క్ అవుతది. సో ఇదేంటి? ఇది రూట్ నోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది ఫార్వర్డ్ సెర్చ్. అండ్ ఇక్కడ ఏంటి? ఇది గోల్ నోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది బ్యాక్వర్డ్ సెర్చ్. సో ఈ రకంగా మనకి ఈ బైడైరెక్షనల్ సెర్చ్ ఆల్గరిథం అనేది వర్క్ అవుతది. సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్‌కి మనం ఇక్కడ చూద్దాం. ఇన్ ద బిలో సెర్చ్ ట్రీ బైడైరెక్షనల్ సెర్చ్ ఆల్గరిథం ఈజ్ అప్లైడ్. These algorithm divides one graph tree into 2 subgraphs. సో మనం ఇక్కడ ఏం చేసాం? ఒక్క గ్రాఫ్‌ని మనము 2 సబ్ గ్రాఫ్స్ లాగా డివైడ్ చేసాం ఫస్ట్. నెక్స్ట్ ఏంటి? ఇట్ స్టార్ట్స్ ట్రావర్సింగ్ ఫ్రమ్ నోడ్ 1 ఇన్ ది ఫార్వర్డ్ డైరెక్షన్ అండ్ స్టార్ట్స్ ఫ్రమ్ ది గోల్ నోడ్ 16 ఇన్ ది బ్యాక్వర్డ్ డైరెక్షన్. సో ఒక గ్రాఫ్‌లో మనం ఏంటి? ట్రావర్సింగ్ అనేది రూట్ నోడ్ నుంచి 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అదే ఫార్వర్డ్ డైరెక్షన్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి? నెక్స్ట్ సబ్ గ్రాఫ్‌లో మనము గోల్ నోడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. గోల్ నోడ్ అంటే ఏంటి? బ్యాక్వర్డ్ డైరెక్షన్‌లో. సో ఈ రకంగా మనము ఫార్వర్డ్ డైరెక్షన్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ 2 వేస్‌లో సెర్చింగ్ అనేది మనము ఇక్కడ జరుపుతున్నాం. ద ఆల్గరిథమ్స్ టర్మినేట్స్ ఎట్ నోడ్ 9 వేర్ 2 సెర్చెస్ మీట్. సో ఆ 2 ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ మనము ఈ బైడైరెక్షనల్ సెర్చ్ ఆల్గరిథంని సెర్చింగ్ అనేది మనము స్టాప్ చేసేస్తాం అని చెప్తున్నాం. సో ఇదే దానికి ఎగ్జాంపుల్. సో ఇక్కడ రూట్ నోడ్ అలాగే ఇది గోల్ నోడ్. సో ఈ కాన్సెప్ట్ మీ అందరికీ క్లియర్‌గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్‌లో మనం ఇంకో కొత్త కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనము అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గరిథం గురించి డిస్కస్ చేసాం. బట్ ఇప్పుడు మనము ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గరిథమ్స్ గురించి మనము డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫార్మ్డ్ సెర్చ్ అంటే ఏంటిది? ఇన్ఫార్మ్డ్ సెర్చ్లో మనకి డొమైన్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఈ ఆల్గరిథమ్స్కి డొమైన్ నాలెడ్జ్ అనేది మనకి ఉంటుంది. సో ఈ ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గరిథంలో మనకి మెయిన్గా 3 డిఫరెంట్ ఆల్గరిథమ్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏ స్టార్ ఆల్గరిథం అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏఓ స్టార్ ఆల్గరిథం. సో ఈ ఆల్గరిథమ్స్ని మనము 1 బై 1 క్లియర్గా ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం. దీన్ని మనము షార్ట్ ఫామ్లో బిఎఫ్ఎస్ అని కూడా అంటాం. సో మరి బిఎఫ్ఎస్ అంటే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం అని కాదు ఇక్కడ మీనింగ్. సో అక్కడ అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్లో బిఎఫ్ఎస్ అంటే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం, ఇక్కడ ఇన్ఫార్మ్డ్ సెర్చ్లో బిఎఫ్ఎస్ అంటే బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం అని మీనింగ్. సో ఈ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథంని మనము గ్రీడీ సెర్చ్ ఆల్గరిథం అని కూడా అంటాం. చూడండి ఇక్కడ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం, దీన్ని మనం ఇక్కడ బ్రాకెట్లో గ్రీడీ సెర్చ్ అని రాసాం. సో మనం దీన్నే ఈ ఆల్గరిథంని మనము గ్రీడీ సెర్చ్ ఆల్గరిథం అని కూడా పిలుస్తాం. మరి ఈ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం వల్ల యూజ్ ఏంటిది అండ్ ఇన్ఫార్మ్డ్ సెర్చ్ అని మనం దీన్ని ఎందుకు అంటున్నాం అనేది మనము ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం అనేది ఏం చేస్తుంది అనేది మనము డిస్కస్ చేద్దాం. సో ఆ మూమెంట్లో అంటే పర్టికులర్ మూమెంట్లో దీనికి ఏదైతే బెస్ట్ పాత్ అనిపిస్తుందో దాన్ని అంటే ఆ పాత్ని అది సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి, గ్రీడీ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం ఆల్వేస్ సెలెక్ట్స్ ది పాత్ విచ్ అపియర్స్ బెస్ట్ ఎట్ దట్ మూమెంట్. అంటే పర్టికులర్ మూమెంట్లో ఏ పాత్ అయితే బెటర్గా అనిపిస్తుందో ఆ పాత్ని ఇది
సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వన్ ఏంటి? ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం అండ్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం. సో ఈ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం అనేది కాంబినేషన్ ఆఫ్ డిఎఫ్ఎస్ అండ్ బిఎఫ్ఎస్, అంటే డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం అండ్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం యొక్క కాంబినేషనే ఈ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం అని చెప్పొచ్చు. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఏంటి? ఇట్ యూజెస్ ది హ్యూరిస్టిక్ ఫంక్షన్ అండ్ సెర్చ్, అంటే హ్యూరిస్టిక్ ఫంక్షన్ని యూజ్ చేసుకొని సర్చింగ్ అనేది చేస్తుంది. మరి ఇక్కడ హ్యూరిస్టిక్ ఫంక్షన్ అంటే ఏంటిదో మనము చూద్దాం నెక్స్ట్. సో ఈ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ అలౌస్ us to take the advantages of both algorithms with the help of best first search. At each step we can choose the most promising node. సో ఇది డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథమ్ అండ్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం యొక్క కాంబినేషన్ కాబట్టి ఇది ఈ రెండిటి అడ్వాంటేజెస్ని తీసుకుంటుంది. సో ఆ రెండిటి అడ్వాంటేజెస్ని తీసుకొని ఈ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం అనేది మనకి ఇక్కడ వర్క్ అవ్వడం జరుగుతుంది. సో ఈచ్ నోడ్లో మనకి ఇక్కడ కరెక్ట్ ప్రామిసింగ్ నోడ్ని సెలెక్ట్ చేసుకుంటూ కరెక్ట్ పాత్ని ఇది చూజ్ చేసుకుంటుంది. సో ఇది మన లాస్ట్ పాయింట్. సో ఇక్కడ ఏమంటున్నాం? ఇట్ యూజెస్ ది హ్యూరిస్టిక్ ఫంక్షన్ అండ్ సెర్చ్ అంటున్నాం. మరి హ్యూరిస్టిక్ ఫంక్షన్ అంటే ఏంటిదో మనం ఇక్కడ చూద్దాం. సో హ్యూరిస్టిక్ ఫంక్షన్, హ్యూరిస్టిక్ ఈజ్ ఎ ఫంక్షన్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇన్ఫార్మ్డ్ సెర్చ్ అండ్ ఇట్ ఫైండ్స్ ది మోస్ట్ ప్రామిసింగ్ పాత్. సో ఈ హ్యూరిస్టిక్ ఫంక్షన్ అనేది మనం ఇన్ఫార్మ్డ్ సెర్చ్లో యూజ్ చేస్తామంట. అండ్ ఇట్ ఫైండ్స్ ది మోస్ట్ ప్రామిసింగ్ నోడ్, అంటే మనకి ఇది ఒక పర్టికులర్ పాత్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనము ఈ హ్యూరిస్టిక్ ఫంక్షన్ని హెల్ప్ తీసుకొని మనము పాత్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో హ్యూరిస్టిక్ ఫంక్షన్ అంటే ఏంటిది? ఇక్కడ చూడండి, h ఆఫ్ n లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు h స్టార్ ఆఫ్ n. సో ఇక్కడ h ఆఫ్ n అంటే ఏంటిది? హియర్ n ఈజ్ నథింగ్ బట్ ఏ నోడ్. సో h ఆఫ్ n అంటే హ్యూరిస్టిక్ కాస్ట్ అండ్ h స్టార్ ఆఫ్ n అంటే ఏంటి? ఎస్టిమేటెడ్ కాస్ట్. అంటే మనం ఏదైతే ఎస్టిమేట్ చేస్తామో, మనం పర్టికులర్గా ఎస్టిమేట్ చేస్తామో అది ఎస్టిమేటెడ్ కాస్ట్. హ్యూరిస్టిక్ కాస్ట్ అంటే అక్కడ పర్టికులర్గా ఇచ్చిన కాస్ట్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎ హ్యూరిస్టిక్ కాస్ట్. సో హిన్స్ ద హ్యూరిస్టిక్ కాస్ట్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ది ఎస్టిమేటెడ్ కాస్ట్. సో ఎప్పుడైనా ఈ హ్యూరిస్టిక్ కాస్ట్ అనేది ఎస్టిమేటెడ్ కాస్ట్ కన్నా తక్కువ ఆర్ ఈక్వల్గా ఉంటుంది అని చెప్పొచ్చు. సో ఇక్కడ హ్యూరిస్టిక్ ఫంక్షన్ అంటే ఏమన్నా? హ్యూరిస్టిక్ ఫంక్షన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఇన్ఫార్మ్డ్ సెర్చ్లో ఉంటుంది. సో ఇది ప్రామిసింగ్ పాత్ని ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే పర్టికులర్గా పాత్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఈ హ్యూరిస్టిక్ ఫంక్షన్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ హియర్ h ఆఫ్ n అంటే హ్యూరిస్టిక్ కాస్ట్ అండ్ h స్టార్ ఆఫ్ n అంటే ఏంటి? ఎస్టిమేటెడ్ కాస్ట్. సో ఇది నెక్స్ట్ ఏమంటున్నాం? ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎప్పుడైనా హ్యూరిస్టిక్ కాస్ట్ కన్నా ఎక్కువగానే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథంకి స్టెప్స్ ఉన్నాయి కొన్ని. సో ఇప్పటివరకు మనం ఏంటి యాక్చువల్గా బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూసాం. కొన్ని పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్, ఎందుకు యూజ్ అవుతుంది అనేది మనం చూసాం. సో ఇప్పుడు ఈ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం అనేది కొన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్ని ఫాలో అయ్యి మనకి ఈ ఆల్గరిథం అనేది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఆ స్టెప్స్ని మనము 1 by 1 ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థియరీ డిస్కస్ చేద్దాం. థియరీ డిస్కస్ చేసిన తర్వాత మనము ఒక సపరేట్ ఎగ్జాంపుల్ని తీసుకొని ఆ ఎగ్జాంపుల్ని మనము చేస్తూ వెళ్దాం. అప్పుడు మనకి ఇంకా కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ స్టెప్ 1 చూడండి. స్టెప్ 1 ఏముంది ఇక్కడ? ప్లేస్ ది స్టార్టింగ్ నోడ్ ఇన్ టు ది ఓపెన్ లిస్ట్. అంటే ఇక్కడ ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి స్టార్టింగ్ నోడ్ని ఓపెన్ లిస్ట్లో ప్లేస్ చేయమంటున్నారు. ఇక్కడ ఓపెన్ లిస్ట్ అంటే ఏంటిది? యాక్చువల్గా ఈ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథంలో మనం 2 టర్మ్స్ని యూజ్ చేస్తాం. అదేంటి అని అంటే ఓపెన్ లిస్ట్ అండ్ క్లోజ్డ్ లిస్ట్. సో ఇక్కడ ఓపెన్ లిస్ట్ అంటే ఏంటిది, క్లోజ్డ్ లిస్ట్ అంటే ఏంటిది అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ లిస్ట్ అంటే ఇప్పుడు ఒక ట్రీ ఉందనుకోండి, ఎస్ అనేది రూట్ నోడ్ అండ్ ఎస్కి ఆ రూట్ నోడ్కి సక్సెసర్ నోడ్స్ వచ్చేసి ఏ అండ్ బి ఉన్నాయి. సో ఈ ఓపెన్ లిస్ట్లో ఫస్ట్ ఇనిషియలైజ్ చేయాలి, అంటే ఎస్ నోడ్ ఇనిషియలైజేషన్ నుంచి స్టార్ట్ చేయాలి, అంటే రూట్ నోడ్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఓపెన్ లిస్ట్లో ఫస్ట్ మనం ఎస్ని ప్లేస్ చేయాలి. సో ఆ రకంగా మనము రూట్ నోడ్ నుంచి మనము ఓపెన్ లిస్ట్లో
ఎంటర్ చేస్తూ ఉండాలి ఆ నోట్స్ని మనము. ఇది స్టెప్ 1. ఒకవేళ ఇఫ్ ద ఓపెన్ లిస్ట్ ఈజ్ ఎంప్టీ స్టాప్ అండ్ రిటర్న్ ఫెయిల్యూర్. స్టెప్ 2లో ఏమంటున్నాం, ఒకవేళ ఓపెన్ లిస్ట్ అనేది ఎంప్టీగా ఉంటే మనం ఇటరేషన్ని స్టాప్ చేయాలి. అంటే మనం ఇక్కడ సర్చింగ్ అనేది స్టాప్ చేసేయాలి. స్టెప్ 2 అనేది అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, స్టార్టింగ్ నోడ్ని మనం ఓపెన్ లిస్ట్లో ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత స్టెప్ 2 ఏమంటున్నాము, ఒకవేళ ఓపెన్ లిస్ట్ అనేది ఎంప్టీ ఉంటే అప్పుడు మనము టర్మినేట్ చేసేయాలి, సర్చింగ్ అనేది స్టాప్ చేసేయాలి. అది స్టెప్ 2. అండ్ స్టెప్ 3 ఏంటి, రిమూవ్ ద నోడ్ n ఫ్రమ్ ది ఓపెన్ లిస్ట్ విచ్ హ్యాస్ ది లోయెస్ట్ వాల్యూ ఆఫ్ h of n అండ్ ప్లేస్ ఇట్ ఇన్ ది క్లోజ్డ్ లిస్ట్. సో ఏమంటున్నాం స్టెప్ 3లో మనము నోడ్ ఎన్ని రిమూవ్ చేసి, అంటే మనం ఏదైతే ఇనిషియల్ నోడ్ని యాడ్ చేస్తామో దాన్ని రిమూవ్ చేసి ఇనిషియల్ నోడ్ నుంచి సక్సెసివ్ నోడ్స్ని చెక్ చేయాలి. అంటే ఏ నోడ్ యొక్క హ్యూరిస్టిక్ వాల్యూ అనేది తక్కువగా ఉంటుందో ఆ పాత్ని మనం సెలెక్ట్ చేసుకుని క్లోజ్డ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాలి. సో ఇలా స్టెప్స్ చెప్తే మనకి అంత క్లియర్గా అర్థం అవ్వదు. సో ఇక్కడ క్లోజ్డ్ లిస్ట్ అంటే ఏంటిది అని అంటే, మనం పర్టికులర్ పాత్ని ఏదైతే సెలెక్ట్ చేస్తున్నామో ఆ నోట్స్ని మనము ఈ క్లోజ్డ్ లిస్ట్లో యాడ్ చేయాలి. ఓపెన్ లిస్ట్ ఏంటిదంటే ఇక్కడ అంటే ఏదైతే మనము జస్ట్ నార్మల్గా రాస్తున్నామో, ఏ నోట్స్ అయితే పర్టికులర్గా లేవో ఆ నోట్స్ని మనం ఇక్కడ ఓపెన్ లిస్ట్లో యాడ్ చేస్తాం. ఇది స్టెప్ 3. అండ్ స్టెప్ 4 ఏముంది ఇక్కడ, ఎక్స్పాండ్ ది నోడ్ n అండ్ జనరేట్ ది సక్సెసర్స్ ఆఫ్ నోడ్ n. సో ఇదే ప్రాసెస్ని మనం ఇలా ట్రీని ఎక్స్పాండ్ చేస్తూ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి, సక్సెసర్ నోడ్స్ని చెక్ చేసుకుంటూ. అండ్ స్టెప్ 5 వచ్చేసి చెక్ ఈచ్ సక్సెసర్ ఆఫ్ నోడ్ n అండ్ ఫైండ్ వెదర్ ఎనీ నోడ్ ఈజ్ ఏ గోల్ నోడ్ ఆర్ నాట్. సో ఈ స్టెప్ 5లో మనం సక్సెసర్ నోడ్స్ని చెక్ చేసుకుంటూ మనం మన గోల్ నోడ్కి రీచ్ అవుతున్నామో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మనం ఆ గోల్ నోడ్కి రీచ్ అవుతే మనము ప్రాసెస్ అనేది సర్చింగ్ అనేది టర్మినేట్ చేయాలి. లేదు ఇంకా ప్రాసెస్ ఉంది అని అనుకుంటే మళ్ళీ ఎల్స్ ప్రొసీడ్ టు స్టెప్ 6. స్టెప్ 6లోకి మనము వెళ్ళిపోవాలి. ఫర్ ఈచ్ సక్సెసర్ నోడ్ algorithm checks for evaluation of function f of n and then check if the node has been in either open or closed list. If the node has not been in both lists, then add into the open list. సో ఇక్కడ ఏమంటున్నాం మనము, అన్ని నోట్స్, సో క్లోజ్డ్ లిస్ట్లో ఏ నోట్స్ అయితే యాడ్ అవుతాయో అవన్నీ కూడా మనకి పర్టికులర్ పాత్లో ఉన్నట్టు, అంటే మనం ఆ పాత్ని చూజ్ చేసుకుంటున్నాం అని అర్థం. అక్కడ క్లోజ్డ్ లిస్ట్లో మనము ఆ నోట్స్ని యాడ్ చేస్తే, అదే ఓపెన్ లిస్ట్లో మనం ఎప్పుడు యాడ్ చేస్తాం, జస్ట్ నార్మల్గా మనము ఏ సక్సెసర్ నోట్స్ని తీసుకుంటున్నాం అని చెప్పి తెలియడానికి మనం ఓపెన్ లిస్ట్లో యాడ్ చేస్తాం అవి. బట్ మళ్ళీ ఆ ఓపెన్ లిస్ట్లో నుంచి మనము క్లోజ్డ్ లిస్ట్లోకి మనము యాడ్ చేస్తాం, వాటిని క్యాన్సిల్ చేసి ఏ పర్టికులర్ పాత్ని సెలెక్ట్ చేసుకుంటున్నామో వాటిని క్యాన్సిల్ చేసి ఓపెన్ లిస్ట్లో వాటిని మనం క్లోజ్డ్ లిస్ట్లో యాడ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ స్టెప్ 7 వచ్చేసి రిటర్న్ టు స్టెప్ 2. మళ్ళీ మనకి స్టెప్ 2 ఏముంది ఇక్కడ, ఇఫ్ ద ఓపెన్ లిస్ట్ ఈజ్ ఎంప్టీ స్టాప్ అండ్ రిటర్న్ ది ఫెయిల్యూర్. ఒకవేళ ఓపెన్ లిస్ట్ అనేది ఎంప్టీ ఉంటే అప్పుడు మనము స్టాప్ చేసేయాలి సర్చింగ్ అనేది. సో ఈ రకంగా మనకి కొన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి, బట్ ఇవి మనము ఎగ్జాంపుల్తో చూసుకుంటూ వెళ్తే మనకి ఇవి ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. సో నేను ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నప్పుడు కూడా ఈ పాయింట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పుడు మీకు ఇంకా ఈ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం కొన్ని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనము ఈ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథంని యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అనేవి మనము చూద్దాం. సో ఫస్ట్ ఏమంటున్నాం ఇక్కడ, బెస్ట్ ఫస్ట్ సెర్చ్ కెన్ స్విచ్ బిట్వీన్ BFS అండ్ DFS బై గెయినింగ్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ బోత్ ది ఆల్గోరిథమ్స్. సో ఇక్కడ ఎందుకు ఈ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం అనేది కెన్ బి స్విచ్ బిట్వీన్ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం అండ్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం అని చెప్తున్నా. ఎందుకంటే ఈ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం అనేది కాంబినేషన్ ఆఫ్ BFS అండ్ DFS. సో అందుకని ఈ రెండిటి అడ్వాంటేజెస్ని ఇది తీసుకుంటుంది. సో అది మనకి ఫస్ట్ అడ్వాంటేజ్. సో అందుకని ఇక్కడ మనం ఇలా రాసాం ఈ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, దిస్ ఆల్గోరిథం ఈజ్ మోర్ ఎఫిషియంట్ దెన్ BFS అండ్ DFS ఆల్గోరిథం. సో ఇది BFS ఆల్గోరిథం
అంటే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథమ్‌ని అండ్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథమ్‌ని యూజ్ చేసుకుంటుంది కాబట్టి ఇది ఆబ్వియస్లీ కొంచెం ఎఫిషియెంట్‌గానే ఉంటది. కంపేర్ టు బీఎఫ్ఎస్ అండ్ డీఎఫ్ఎస్ ఆల్గరిథమ్స్ కన్నా, అంటే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథమ్ అండ్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథమ్స్ కన్నా ఈ ఆల్గరిథమ్ అంటే బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథమ్ అనేది మోర్ ఎఫిషియెంట్ అని చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ద 2 అడ్వాంటేజెస్ ఆఫ్ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథమ్. సో నెక్స్ట్ ఏంటి, డిసడ్వాంటేజెస్ చూద్దాం. సో ఇప్పుడు డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి, ఇట్ కెన్ బిహేవ్ యాజ్ అన్ అన్గైడెడ్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఇన్ ది worst కేస్ సినారియో అండ్ ఇట్ కెన్ గెట్ స్ట్రక్ ఇన్ ఏ లూప్ యాజ్ డిఎఫ్ఎస్. సో ఇది ఈ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథమ్ అనేది కాంబినేషన్ ఆఫ్ బిఎఫ్ఎస్ అండ్ డిఎఫ్ఎస్ అని చెప్తున్నాం. సో అడ్వాంటేజెస్ని తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ ఇది డిసడ్వాంటేజ్. డిఎఫ్ఎస్ యొక్క డిసడ్వాంటేజ్ ఏంటి, ఇన్ఫైనైట్ లూప్ అనేది ఫామ్ అయిపోయి స్ట్రక్ అయిపోతుంది. గోల్ నోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయకుండా మనకి స్ట్రక్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకని ఇక్కడ కూడా అదే ప్రాబ్లం చూడండి, ఇట్ కెన్ గెట్ స్ట్రక్ ఇన్ ఏ లూప్ యాజ్ ఏ డిఎఫ్ఎస్. ఎందుకంటే ఇది డిఎఫ్ఎస్ కాంబినేషన్ కాబట్టి, డిఎఫ్ఎస్ అండ్ బిఎఫ్ఎస్ కాంబినేషన్ కాబట్టి డిఎఫ్ఎస్లో ఏదైతే డిసడ్వాంటేజ్ ఉందో అదే డిసడ్వాంటేజ్ ఇక్కడ మనకు వచ్చింది. ఇట్ కెన్ గెట్ స్ట్రక్ ఇన్ ఏ లూప్ యాజ్ ఏ డిఎఫ్ఎస్ అని అంటున్నాం. అంటే ఇక్కడ కూడా మనకి లూప్లో స్ట్రక్ అయిపోయే అవకాశం ఉంది. సో ఇది మన డిసడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటి ఇక్కడ, ఇట్ కెన్ బిహేవ్ యాజ్ ఎ అన్గైడెడ్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఇన్ ది worst కేస్ సినారియో. సో worst కేస్ సినారియో అంటే సమ్ సినారియోస్లలో మనకి అన్గైడెడ్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ అనేది ఇలా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, ఫైనల్లీ దిస్ ఆల్గరిథమ్ ఈజ్ నాట్ ఆప్టిమల్ అని చెప్తున్నాం. ఎందుకు ఇక్కడ నాట్ ఆప్టిమల్ అని చెప్తున్నాం అంటే ఎగ్జాక్ట్ సొల్యూషన్ వచ్చినప్పుడే మనము ఆప్టిమల్ అని చెప్తాము, లేకపోతే అది నాట్ ఆప్టిమల్ అని చెప్తాం. ఆప్టిమల్ అంటే ఏంటి, మనకి పర్టికులర్గా ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది ఇవ్వాలి. బట్ ఇక్కడ మనకి ఒకవేళ లూప్లో స్ట్రక్ అయిపోతే మనకి ఇక్కడ సొల్యూషన్ అనేది రాదు. సో అందుకని దిస్ ఆల్గరిథమ్ ఈజ్ ఏ నాట్ ఆప్టిమల్ అని చెప్తున్నాం. సో దీస్ ఆర్ ద సమ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో ఇవి బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథమ్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథమ్కి మనము ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పటివరకు నేను మీకు థియరీలో స్టెప్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఈ స్టెప్స్ ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి మనము ఎగ్జాంపుల్ని చూద్దాం, సో దట్ మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఇది ఇప్పుడు నేను ట్రీ తీసుకున్నాను. ఈ ట్రీకి అంటే ఈచ్ నోడ్కి ఇక్కడ నేను హ్యూరిస్టిక్ నోడ్ అంటే హ్యూరిస్టిక్ కాస్ట్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను. ఇంతకుముందు h(n) అంటే ఏంటి, హ్యూరిస్టిక్ కాస్ట్ కదా. సో ఇక్కడ ఈచ్ నోడ్కి నేను ఇక్కడ హ్యూరిస్టిక్ కాస్ట్ పర్టికులర్ కాస్ట్ అనేది నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. చూడండి ఇక్కడ ఎస్ అనేది ఇక్కడ రూట్ నోడ్ అవుతే ఎస్కి సక్సెసర్ నోడ్స్ ఏమున్నాయి, ఏ అండ్ బి. అండ్ ఏకి సక్సెసర్ నోడ్స్ వచ్చేసి సి అండ్ డి. అండ్ బికి సక్సెసర్ నోడ్స్ వచ్చేసి ఈ అండ్ ఎఫ్. అండ్ ఈకి సక్సెసర్ నోడ్స్ వచ్చేసి హెచ్. అండ్ ఎఫ్ యొక్క సక్సెసర్ నోడ్స్ ఏంటి, ఐ అండ్ జి. సో ఈ రకంగా ఈచ్ నోడ్కి ఏ నుంచి జీ వరకు అన్ని నోడ్స్కి నేను ఇక్కడ హ్యూరిస్టిక్ నోడ్స్ అనేవి నేను హ్యూరిస్టిక్ కాస్ట్ అనేది తీసుకోవడం జరిగింది. ఏ యొక్క కాస్ట్ వచ్చేసి 12 అండ్ బి యొక్క కాస్ట్ వచ్చేసి 4 అండ్ సి యొక్క కాస్ట్ వచ్చేసి 7, డి యొక్క కాస్ట్ వచ్చేసి 3, ఈ యొక్క కాస్ట్ వచ్చేసి 8 అండ్ ఎఫ్ కాస్ట్ 2, హెచ్ కాస్ట్ 4, ఐ కాస్ట్ 9, ఎస్ కాస్ట్ 13, జీ కాస్ట్ 0. సో ఇక్కడ ఎస్ అనేది మన రూట్ నోడు అండ్ జీ అనేది గోల్ నోడు. సో హెచ్ నుంచి మనము జీకి మనం పాత్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ హ్యూరిస్టిక్ నోడ్ని మనము చెక్ చేస్తూ మనము గోల్ నోడ్ని అంటే ఫైనల్ పాత్ని మనము గోల్ నోడ్కి రీచ్ అవ్వడానికి ఫైనల్ పాత్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది మనం ఎలా చేస్తాం అనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎస్ అనేది రూట్ నోడ్. సో ఈ ఎస్ అనేది నేను రూట్ నోడ్ తీసుకున్నాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎస్ యొక్క సక్సెసర్ నోడ్స్ ఏంటివి, ఏ అండ్ బి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ లిస్ట్ అండ్ క్లోజ్డ్ లిస్ట్ తీసుకోవాలి. అండ్ ఓపెన్ లిస్ట్ అండ్ క్లోజ్డ్ లిస్ట్ తీసుకొని జస్ట్ ఇక్కడ చూడండి ఎక్స్పాండ్ ది నోడ్స్ ఆఫ్ ఎస్ అండ్ పుట్ ఇంటూ ది క్లోజ్డ్ లిస్ట్. మనం ఏ పాత్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ నోడ్స్ని పర్టికులర్ నోడ్స్ని మనము క్లోజ్డ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేస్తున్నాం. ఇనిషియలైజేషన్లో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఓపెన్
ఓపెన్ లిస్ట్‌లో ఫస్ట్ సక్సెస్ నోడ్స్ ఏమున్నాయి ఇక్కడ ఏ అండ్ బి. ఎందుకంటే ఎస్ అనేది కన్ఫర్మ్. మనం రూట్ నోడ్ ఫైండ్ ఔట్ చేయాలి. ఇక్కడ నుంచి స్టార్ట్. సో, అందుకని ఇది నేను కన్ఫర్మ్‌గా నేను క్లోజ్డ్ లిస్ట్‌లో యాడ్ చేశాను. క్లోజ్డ్ లిస్ట్‌లో ఎస్ అనేది నేను రూట్ నోడ్‌ని యాడ్ చేశాను. ఇక్కడ ఓపెన్ లిస్ట్‌లో ఏంటి అంటే ఎస్ యొక్క సక్సెస్ నోడ్స్ ఏ అండ్ బి అనేవి నేను ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మనం చెక్ చేయాలి. ఎస్ నుంచి ఏకి హ్యూరిస్టిక్ కాస్ట్ వచ్చేసి 3 అండ్ ఎస్ నుంచి బికి హ్యూరిస్టిక్ కాస్ట్ వచ్చేసి 2. సో, ఏది రెండిట్లో మనకి హ్యూరిస్టిక్ కాస్ట్ అనేది తక్కువగా ఉంది 2. సో, ఆబ్వియస్లీ మనం ఎస్ నుంచి బికి వెళ్ళిపోతాం. సో, అప్పుడు మనకి ఏం రాయాలి మనం క్లోజ్డ్ లిస్ట్‌లో? సో, ఇక్కడ ఏంటి అనంటే నెక్స్ట్ ఫస్ట్ ఓపెన్‌లో ఏ అనేది మనకి ఇక్కడ ఓన్లీ సింగిల్ నోడ్ అయిపోతుంది. ఎందుకంటే బిలో మనం దాన్ని క్యాన్సిల్ చేసేసి అంటే బిని మనం దాంట్లో క్యాన్సిల్ చేసేసి ఈ ఎస్ బిని ఇవి కన్ఫర్మ్డ్ నోడ్స్ కాబట్టి నేను వీటిని క్లోజ్డ్ లిస్ట్లో యాడ్ చేశాను. చూడండి, ఓపెన్లో ఏ వచ్చింది, ఓపెన్ లిస్ట్లో ఏ వచ్చింది అండ్ ఈ బి అనేది మనకి హ్యూరిస్టిక్ కాస్ట్ తక్కువగా ఉంది కాబట్టి సో క్లోజ్డ్ లిస్ట్లో ఎస్ నుంచి అంటే రూట్ నోడ్ నుంచి తర్వాత మనం బికి వచ్చేసాం. సో ఇది ఇటరేషన్ 1. నెక్స్ట్ ఏమవుతుంది ఇటరేషన్ 2లో చూద్దాం. ఇటరేషన్ 2లో ఇప్పుడు ఎస్ నుంచి బికి వచ్చింది. నెక్స్ట్ బి నుంచి మనం ఏంటి ఈ అండ్ ఎఫ్ని చెక్ చేయాలి. సక్సెస్ నోడ్స్ బి యొక్క సక్సెస్ నోడ్స్ ఏమున్నాయి ఈ అండ్ ఎఫ్. సో ఇప్పుడు మనం ఓపెన్లో ఏం పెడతాము ఏఈఎఫ్ ఈ 3 ఉన్నాయి ఏఈఎఫ్. సో ఓపెన్లో ఈ 3 ఉన్నాయి, క్లోజ్డ్లో ఎస్ బి ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు చూడండి ఓపెన్లో ఈఎఫ్ఏ అండ్ క్లోజ్డ్లో ఎస్ బి ఉన్నాయి. సో ఇక్కడ చెక్ చేయాలి ఈ నోడ్ తక్కువగా ఉందా, ఈ యొక్క హ్యూరిస్టిక్ నోడ్ తక్కువగా ఉందా ఆర్ ఎఫ్ యొక్క హ్యూరిస్టిక్ నోడ్ తక్కువగా ఉందా. చూడండి ఏ నోడ్ అనేది కాస్ట్ మనకి ఇక్కడ తక్కువగా ఉంది, ఎఫ్ యొక్క హ్యూరిస్టిక్ కాస్ట్ అనేది మనకి తక్కువగా ఉంది. సో అందుకని ఇక్కడ ఓపెన్ లిస్ట్లో ఎఫ్ అనేది మనం క్యాన్సిల్ చేసి ఆ ఎఫ్ని మనము క్లోజ్డ్ లిస్ట్లో యాడ్ చేయాలి. సో ఇక్కడ ఓపెన్ లిస్ట్లో మనకి ఏమవుతుంది ఏఈ అనేది మనకి ఓపెన్ లిస్ట్లో వస్తే క్లోజ్డ్ లిస్ట్లో మనకి ఎస్ నుంచి బికి అండ్ బి నుంచి ఎఫ్కి పాత్ అనేది మనము కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ రాస్తాం. చూడండి ఓపెన్ లిస్ట్లో మనకి ఏ వచ్చింది అండ్ క్లోజ్డ్ లిస్ట్లో ఎస్ బి ఎఫ్ అంటే కంపేర్ టు ఈ అండ్ ఎఫ్ని కంపేర్ చేసినట్లయితే మనకి హ్యూరిస్టిక్ కాస్ట్ అనేది ఎఫ్ది తక్కువగా ఉంది కాబట్టి ఈ పాత్ని ఆ మూమెంట్లో ఈ పాత్ని సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయింది. సో అందుకని మనం క్లోజ్డ్ లిస్ట్లో ఇటరేషన్ 2లో ఎఫ్ని యాడ్ చేసాం. సో ఇది ఇటరేషన్ 2. అండ్ ఇటరేషన్ 3 చూడండి, ఇటరేషన్ 3 ఏముంది ఇక్కడ చూద్దాం. ఇటరేషన్ 3 కూడా మనం చెక్ చేద్దాం. ఇప్పటివరకు ఎఫ్ వరకు మనకు అయ్యింది, ఎస్ నుంచి బికి బి నుంచి ఎఫ్ వరకు కన్ఫర్మ్ అయ్యింది. నెక్స్ట్ ఏంటి ఎఫ్ నుంచి ఐ ఉంది, సక్సెస్ నోడ్ జీ ఉంది. సో ఇప్పుడు ఈ నోడ్స్ని మనం చెక్ చేయాలి. సో మనం మన గోల్ నోడ్కి రీచ్ అవ్వాలి కాబట్టి హ్యూరిస్టిక్ కాస్ట్ 2 అనేది తక్కువగా ఉంది, బట్ గోల్ నోడ్ ఎక్కడ ఉంది మనకి జీ అనేది ఉంది 3 ఉంది దాని కాస్ట్ వచ్చేసి. సో చూద్దాం ఇక్కడ ఇటరేషన్ 3లో ఓపెన్ ఐజీ ఈ 2 అనేవి మనకి కొత్త సక్సెస్ నోడ్స్ అనేటివి ఓపెన్ లిస్ట్లో యాడ్ అయ్యాయి. ఈ ఏ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ. సో క్లోజ్డ్ లిస్ట్లో ఏమున్నాయి ఇప్పటివరకు ఎస్ బి ఎఫ్. సో ఓపెన్లో ఐఈఏ క్లోజ్డ్లో మళ్ళీ మనకు జీ అనేది యాడ్ చేసుకున్నాం. ఎందుకు అనంటే మనం మన గోల్ నోడ్కి ఇక్కడ మనకి ఏమన్నారు రూట్ నోడ్ నుంచి గోల్ నోడ్కి పాత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో అందుకని ఇక్కడ ఎఫ్ నుంచి మనము జీ అనేది ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఈ రకంగా ఎస్ నుంచి బికి, బి నుంచి ఎఫ్కి అండ్ ఎఫ్ నుంచి జీకి ఈ రకంగా మనము పాత్ని ఫైండ్ అవుట్ చేసాము హ్యూరిస్టిక్ కాస్ట్ వాల్యూతో. సో ఇక్కడ జీ యొక్క కాస్ట్ వచ్చేసి మనకి చూడండి ఏముంది 0 ఉంది ఇక్కడ. ఇవి హ్యూరిస్టిక్ కాస్ట్, ఇది వెయిట్, ఇది గ్రాఫ్ యొక్క వెయిట్ ఇది. సో ఎస్ నుంచి బికి చూడండి, ఎస్ నుంచి ఏకి ఏ యొక్క బి యొక్క హ్యూరిస్టిక్ కాస్ట్ చూడండి, ఏది 12 ఉంది, బిది 4 ఉంది.
సో అందుకని ఎస్ నుంచి బికి వచ్చాం. నెక్స్ట్ ఏంటి, బి నుంచి మనము వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనము బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం గురించి డిస్కస్ చేసాము. సో ఇప్పుడు మనం ఈ క్లాస్లో ఇన్ఫార్మ్డ్ సెర్చ్లో అనదర్ టైప్ ఆఫ్ ఆల్గరిథం గురించి డిస్కస్ చేద్దాం. ఏ స్టార్ సెర్చ్ ఆల్గరిథం గురించి ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ ఏ స్టార్ సెర్చ్ ఆల్గరిథం అనేది హ్యూరిస్టిక్ ఫంక్షన్ని యూజ్ చేసుకుని షార్టెస్ట్ పాత్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్, ఆల్రెడీ మనం హ్యూరిస్టిక్ ఫంక్షన్ అంటే ఏంటిదో మనము ప్రీవియస్ క్లాస్లో బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథంలో చూసాము. విత్ ద హెల్ప్ ఆఫ్ హ్యూరిస్టిక్ వాల్యూతోనే మనము బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథంలో పాత్ని ఫైండ్ అవుట్ చేసాము. సో ఇక్కడ కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ హ్యూరిస్టిక్ ఫంక్షన్తోనే ఇక్కడ మనం షార్టెస్ట్ పాత్ని ఫైండ్ చేస్తాం. బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటిదో చూద్దాం. ఫస్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ ఏ స్టార్ సెర్చ్ ఆల్గరిథం ఫైండ్స్ ది షార్టెస్ట్ పాత్ త్రూ ది సెర్చ్ స్పేస్ యూజింగ్ ది హ్యూరిస్టిక్ ఫంక్షన్. సో హ్యూరిస్టిక్ ఫంక్షన్ అంటే ఏంటి మనకు తెలుసు ఆల్రెడీ. హ్యూరిస్టిక్ వాల్యూ అంటే ఏంటి మనకి అని అంటే, ఒక నోడ్కి ఆల్రెడీ మనకి వాళ్ళు హ్యూరిస్టిక్ వాల్యూ అనేది ఇస్తారు. సో ఆ వాల్యూని బేస్ చేసుకొని మనం పాత్ని ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడ ఏంటిది అని అంటే, నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ ఇట్ యూజెస్ ది హ్యూరిస్టిక్ ఫంక్షన్ h of n అండ్ కాస్ట్ టు రీచ్ ది నోడ్ n ఫ్రమ్ ది స్టార్ట్ స్టేట్ g of n. సో ఇక్కడ ఏంటి అని అంటే, మనం ఏ స్టార్ సెర్చ్ ఆల్గరిథంలో హ్యూరిస్టిక్ వాల్యూని అండ్ g of n అంటే ఏంటిది అని అంటే, స్టార్టింగ్ నోడ్ నుంచి మనం నెక్స్ట్ నోడ్కి, స్టార్ట్ నోడ్ నుంచి నోడ్ ఎన్కి నెక్స్ట్ నోడ్కి మధ్యన ఉన్న పాత్ కాస్ట్ని మనం ఇక్కడ g of n అని చెప్తాము. సో ఇక్కడ f of n ఈజ్ ఈక్వల్స్ టు g of n ప్లస్ h of n అంటే ఆ స్టార్ట్ నోడ్ నుంచి లాస్ట్ నోడ్కి, అంటే స్టార్టింగ్ నోడ్ నుంచి నెక్స్ట్ నోడ్కి ఉన్న పాత్ని ప్లస్ h of n అంటే ఆ నోడ్ యొక్క హ్యూరిస్టిక్ వాల్యూని యాడ్ చేసి మనం ఇక్కడ షార్టెస్ట్ పాత్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో ఈ 2 పాయింట్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మనకి ఇంకా ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఈ కాన్సెప్ట్ అనేది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఏంటి, ఇక్కడ థర్డ్ పాయింట్ వచ్చేసి ఏ స్టార్ ఆల్గరిథం ఈజ్ సిమిలర్ టు యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ ఆల్గరిథం. సో ఇక్కడ యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ ఆల్గరిథంకి ఇది సిమిలర్గా ఉంటుంది అని చెప్తున్నాం. ఎక్స్పెక్ట్ దట్ ఇట్ uses g of n plus h of n instead of g of n. సో ఇక్కడ ఈ ఏ స్టార్ సెర్చ్ ఆల్గరిథంలో మనము g of n plus h of nని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ రెండింటిని యాడ్ చేసి మనము షార్టెస్ట్ పాత్ని ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ పాయింట్, ఇన్ ఏ స్టార్ సెర్చ్ ఆల్గరిథం వి యూజ్ సెర్చ్ హ్యూరిస్టిక్ యాజ్ వెల్ యాజ్ ద కాస్ట్ టు రీచ్ ది నోడ్. Hence, we can combine both cost as following, and this sum is called as a fitness number. సో ఇక్కడ హ్యూరిస్టిక్ వాల్యూని ప్లస్ స్టార్టింగ్ నోడ్ నుంచి నెక్స్ట్ నోడ్కి ఉన్న కాస్ట్ని ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఈ రెండింటి కాంబినేషనే మనకి f of n అని చెప్తున్నాం. f of n ఈజ్ నథింగ్ బట్ f రిప్రజెంట్ విత్ ఫిట్నెస్ నంబర్. సో ఇక్కడ f of n అంటే ఏంటిది అని అంటే, ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ ది చీపెస్ట్ సొల్యూషన్. అంటే మనం ఇక్కడ లోయెస్ట్, మనకి f of n అనేది ఏదైతే తక్కువ వస్తుందో దాన్ని మనం ఆ పాత్ని మనం చూజ్ చేసుకోవడం జరుగుతుంది, అది f of n. నెక్స్ట్ g of n అంటే ఆల్రెడీ చెప్పాను, కాస్ట్ టు రీచ్ నోడ్ n ఫ్రమ్ ది స్టార్ట్ స్టేట్. అండ్ h of n అంటే తెలుసు మనకి హ్యూరిస్టిక్ వాల్యూ అని. సో ఈ రకంగా మనము ఏ స్టార్ సెర్చ్ ఆల్గరిథం అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూద్దాం మనం ఇప్పుడు ఆల్గరిథం ఆఫ్ ఏ స్టార్ సెర్చ్ ఆల్గరిథం. సో ఇక్కడ మనము దీనికి కొన్ని స్టెప్స్ అనేవి ఉంటాయి. సో ఆ స్టెప్స్ని ఫస్ట్ మనము థియరీ టైప్లో చూద్దాం. థియరీ టైప్లో చూసిన తర్వాత మనము నెక్స్ట్ ఎగ్జాంపుల్ అనేది చూస్తే మనకి ఇంకా కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ స్టెప్ 1 ఏముంది, ప్లేస్ ది స్టార్టింగ్ నోడ్ ఇన్ ది ఓపెన్ లిస్ట్. ఆల్రెడీ మనం ఇది బెస్ట్ ఫస్ట్ సెర్చ్లో డిస్కస్ చేసాం. సో
ఏదైతే స్టార్టింగ్ నోడ్ ఉంటుందో అది ఓపెన్ లిస్ట్లో మనము ప్లేస్ చేయాలి. అది ఫస్ట్ పాయింట్. అండ్ స్టెప్ 2 వచ్చేసి ఏంటి, చెక్ ఇఫ్ ద ఓపెన్ లిస్ట్ ఈజ్ ఎంప్టీ ఆర్ నాట్. ఇఫ్ ద లిస్ట్ ఈజ్ ఎంప్టీ దెన్ రిటర్న్ ఫెయిల్యూర్ అండ్ స్టాప్. ఒకవేళ ఓపెన్ లిస్ట్ అనేది ఎంప్టీ ఉందో లేదో చెక్ చేయమంటున్నారు. ఒకవేళ ఎంప్టీ ఉందనుకోండి, అప్పుడు మనకు అది సర్చింగ్ అనేది స్టాప్ అవుతుంది. సర్చింగ్ అనేది స్టాప్ అయ్యి రిటర్న్ ఫెయిల్యూర్, అది ఫెయిల్యూర్ని రిటర్న్ చేస్తుంది. సో దీస్ 2 స్టెప్స్, ఈ 2 స్టెప్స్ అయితే మనకు ఆల్రెడీ మనకి బెస్ట్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథంలో డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ స్టెప్ 3 చూద్దాం. ఇప్పుడు స్టెప్ 3లో మనము హ్యూరిస్టిక్ వాల్యూని అండ్ స్టార్ట్ నోడ్ నుంచి పర్టికులర్ నోడ్ యొక్క కాస్ట్ పాత్ని అంటే G+Hని క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇక్కడ ఈ స్టెప్ 3లో మనం f(n) వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. అదే ఇక్కడ స్టెప్ 3 చూడండి. సెలెక్ట్ ది నోడ్ ఫ్రమ్ ది ఓపెన్ లిస్ట్ విచ్ హ్యాస్ ది స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ ఇవాల్యుయేషన్ ఫంక్షన్ G+H. ఇఫ్ నోడ్ n ఈజ్ గోల్ నోడ్ దెన్ రిటర్న్ సక్సెస్ అండ్ స్టాప్ అదర్వైజ్. ఒకవేళ మనకి ఏమంటున్నాం ఇక్కడ, G+Hని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. క్యాలిక్యులేట్ చేసి స్మాలెస్ట్ వాల్యూని తీసుకోమంటున్నారు. ఒకవేళ ఇఫ్ నోడ్ n ఈజ్ ఎ గోల్ నోడ్, ఒకవేళ మనం గోల్ నోడ్కి రీచ్ అయితే సక్సెస్ని రిటర్న్ చేయమంటున్నారు. అండ్ స్టాప్, సక్సెస్ని రిటర్న్ చేసి సర్చింగ్ని స్టాప్ చేయమంటున్నారు. అదర్వైజ్ లేదంటే మనం నెక్స్ట్ స్టెప్ 4లోకి వెళ్ళాలి. స్టెప్ 4 ఏముంది చూడండి. ఇక్కడ ఎక్స్పాండ్ నోడ్ n అంటే ఇఫ్ నోడ్ అనేది గోల్ నోడ్ కాకపోతే ఆ నోడ్ని ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేసి దాని యొక్క సక్సెసర్ నోడ్స్ని మనం చెక్ చేస్తూ క్లోజ్డ్ లిస్ట్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అదే ఈ స్టెప్ 4. చూడండి ఇక్కడ ఎక్స్పాండ్ నోడ్ n అండ్ జనరేట్ ఆల్ ఆఫ్ ఇట్స్ సక్సెసర్స్ అండ్ పుట్ n into the closed list. For each successor n, check whether n is already in the open or closed list. If not, then compute evaluation function for n and place into open list. సో ఇక్కడ మనం రీచ్ అయిన నోడ్ అనేది గోల్ నోడ్ కాకపోతే మనం నెక్స్ట్ దాని యొక్క సక్సెసర్ నోడ్స్ని చెక్ చేస్తూ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది పాత్ అనేది. అంటే ఆ నోడ్ అనేది ఓపెన్ లిస్ట్లో ఉందా ఆర్ క్లోజ్డ్ లిస్ట్లో ఉందా అని చెక్ చేసి ఇవాల్యుయేషన్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. సో ఇది మన స్టెప్ 4. నెక్స్ట్ ఏంటి స్టెప్ 5. ఎల్స్ ఇఫ్ నోడ్ n ఈజ్ ఆల్రెడీ ఇన్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ లిస్ట్ దెన్ ఇట్ షుడ్ బి అటాచ్డ్ టు ది బ్యాక్ పాయింటర్ విచ్ రిఫ్లెక్ట్స్ ది లోయెస్ట్ g(n) వాల్యూ. సో ఇది స్టెప్ 5. ఇక్కడ ఏమన్నాం మనం, ఓపెన్ లిస్ట్లో క్లోజ్డ్ లిస్ట్లో ఆ పర్టికులర్ n నోడ్ అనేది ఉందా లేదా అని చెక్ చేసి దెన్ ఇట్ షుడ్ బి అటాచ్డ్ టు ది బ్యాక్ పాయింటర్ విచ్ రిఫ్లెక్ట్స్ ది లోయెస్ట్ g(n) వాల్యూ. సో ఇది స్టెప్ 5. నెక్స్ట్ ఏంటి స్టెప్ 6. రిటర్న్ టు స్టెప్ 2. మళ్ళీ స్టెప్ 2 అనేది మనము కంటిన్యూషన్ చేస్తూ ఉండాలి. ఏంటి చెక్ ఇఫ్ ద ఓపెన్ లిస్ట్ ఈజ్ ఎంప్టీ ఆర్ నాట్. ఒకవేళ ఓపెన్ లిస్ట్ అనేది ఎంప్టీ ఉందా లేదా అని చెక్ చేయాలి. ఒకవేళ ఎంప్టీ ఉంటే మనకి సర్చింగ్ అనేది స్టాప్ చేసి ఫెయిల్యూర్ని రిటర్న్ చేస్తాం. సో ఇది ఆల్గరిథం ఆఫ్ ఏ స్టార్ సెర్చ్. సో ఈ స్టెప్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. బట్ ఇంకా మనం ఎగ్జాంపుల్ చేస్తే అప్పుడు మనకి స్టెప్స్ అనేవి పర్టికులర్గా క్లియర్గా అర్థమవుతాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏ స్టార్ సెర్చ్ ఆల్గరిథం యూజ్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేవి మనము డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాంటేజెస్ చూద్దాం. అడ్వాంటేజ్ ఏముంది ఇక్కడ అంటే వేరే సెర్చ్ ఆల్గరిథమ్స్ కన్నా ఇది అంటే వేరే సెర్చ్ ఆల్గరిథమ్స్తో పోలిస్తే మనకి ఈ ఏ స్టార్ సెర్చ్ ఆల్గరిథం అనేది బెస్ట్ అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్, ఏ స్టార్ సెర్చ్ ఆల్గరిథం ఈజ్ ది బెస్ట్ ఆల్గరిథం దెన్ అదర్ సెర్చ్ ఆల్గరిథమ్స్. సో ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటి ఇక్కడ, ఏ స్టార్ సెర్చ్ ఆల్గరిథం ఈజ్ ఆప్టిమల్ అండ్ కంప్లీట్. ఇక్కడ మనం ఆప్టిమల్ అని చెప్తున్నాం ఎందుకు అనంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఆప్టిమల్ కాస్ట్తో మనకి ఇక్కడ షార్టెస్ట్ పాత్ని మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. అండ్ ఇది కంప్లీట్, మనకి ఖచ్చితంగా సొల్యూషన్ అనేది వస్తుంది.
సో అందుకే ఇక్కడ మనం ఏ స్టార్ సెర్చ్ ఆల్గరిథమ్ ఈజ్ ఏ ఆప్టిమల్ అండ్ కంప్లీట్ అని చెప్తున్నాం. ఇది సెకండ్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటి, దిస్ ఆల్గరిథమ్ కెన్ సాల్వ్ వెరీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. సో ఈ ఏ స్టార్ సెర్చ్ ఆల్గరిథమ్ అనేది కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయగలుగుతుంది. సో దీస్ ఆర్ ద 3 అడ్వాంటేజెస్ ఆఫ్ ఏ స్టార్ సెర్చ్ ఆల్గరిథమ్. ఏంటివి, ఏ స్టార్ సెర్చ్ ఆల్గరిథమ్ ఈస్ ద బెస్ట్ ఆల్గరిథమ్ దెన్ అదర్ సెర్చ్ ఆల్గరిథమ్స్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇట్ ఈస్ ఆప్టిమల్ అండ్ కంప్లీట్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, ఇట్ కెన్ సాల్వ్ ది కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. సో నెక్స్ట్ మనం ఇప్పుడు డిసడ్వాంటేజెస్ చూద్దాం. డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇట్ డస్ నాట్ ఆల్వేస్ ప్రొడ్యూస్ ది షార్టెస్ట్ పాత్ యాజ్ ఇట్ మోస్ట్లీ బేస్డ్ ఆన్ హ్యూరిస్టిక్ అండ్ అప్రాక్సిమేషన్. అంటే ఇది ఎప్పుడు కూడా ఖచ్చితంగా షార్టెస్ట్ పాత్ని ఫైండ్ అవుట్ చేస్తుంది అని చెప్పలేము. బేస్డ్ అపాన్ హ్యూరిస్టిక్ వాల్యూ పైన అండ్ జీ ఆఫ్ ఎన్ వాల్యూ పైన బేస్ అయ్యి ఇది షార్టెస్ట్ పాత్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. అంతేకాని ఎప్పుడు కూడా ఖచ్చితంగా షార్టెస్ట్ పాత్ని ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఏం లేదు. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ హ్యూరిస్టిక్స్తో అప్రాక్సిమేషన్ వాల్యూ అనేది మనకి ఇక్కడ ఫైండ్ చేయడం జరుగుతుంది. సో ఇది మన ఫస్ట్ డిసడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటి, ఏ స్టార్ సెర్చ్ ఆల్గరిథమ్ హ్యాస్ సమ్ కాంప్లెక్సిటీ ఇష్యూస్. అంటే ఈ సెర్చ్ ఆల్గరిథంలో, ఈ ఏ స్టార్ సెర్చ్ ఆల్గరిథంలో కొన్ని కాంప్లెక్సిటీ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ థర్డ్ పాయింట్ చూద్దాం. ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ ఏ స్టార్ ఈజ్ మెమొరీ రిక్వైర్మెంట్ యాజ్ ఇట్ కీప్స్ ఆల్ జనరేటెడ్ నోట్స్ ఇన్ ద మెమొరీ. సో ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ ఫర్ వేరియస్ లార్జ్ స్కేల్ ప్రాబ్లమ్స్. అంటే లార్జ్ స్కేల్ ప్రాబ్లమ్స్కి, సో లార్జ్ స్కేల్ ప్రాబ్లమ్స్కి మెమొరీ రిక్వైర్మెంట్ అనేది అదొక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ద 3 డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఏ స్టార్ సెర్చ్ ఆల్గరిథమ్. సో ఇప్పటివరకు ఏంటి, మనము అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ ఆల్గరిథమ్ ఆఫ్ ఏ స్టార్ సెర్చ్లో మనం స్టెప్స్ చూసాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్టార్ సెర్చ్ ఆల్గరిథమ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, దీంట్లో ఏమేమి ఉంటాయి అనేది మనం డిస్కస్ చేసాము ఇప్పటివరకు. సో ఇప్పుడు మనకి కాన్సెప్ట్ అనేది ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇన్ దిస్ ఎగ్జాంపుల్ వీల్ travels the given graph using the A star algorithm. The heuristic value of all the states is given in the below table. సో అంటే హ్యూరిస్టిక్ వాల్యూస్ అనేవి మనకి ఇచ్చారంట. చూడండి, ఇది మనకి గ్రాఫ్ ఉంది, ఇది ట్రీ. సో ఇక్కడ స్టేట్ ఉంది, ఈచ్ స్టేట్కి ఎస్ ఉంది, ఏ నోడ్ ఉంది, బి. సో ఇక్కడ ఎస్ అనేది రూట్ నోడ్, ఏ నోడ్ అండ్ బి, సి, డి, జి. సో ఈ ఎవ్రీ స్టేట్కి మనకి హ్యూరిస్టిక్ వాల్యూ అనేది ఇచ్చారు సపరేట్గా. ఇది హెచ్ ఆఫ్ ఎన్ వాల్యూ. సో ఇక్కడ మనం ఏం చేయాలి, హెచ్ ఆఫ్ ఎన్ ప్లస్ జీ ఆఫ్ ఎన్. జీ ఆఫ్ ఎన్ అంటే ఏంటి మరి అని అంటే, ఇక్కడ చూడండి, ఎస్ నుంచి ఏకి అంటే స్టార్టింగ్ నోడ్ నుంచి ఇక్కడ నెక్స్ట్ నోడ్కి ఇక్కడ కాస్ట్ ఏదైతే ఉందో అది జీ ఆఫ్ ఎన్ అని చెప్తాం మనం. సో ఇక్కడ ఏంటి, మన రూట్ నోడ్ వచ్చేసి ఎస్, గోల్ నోడ్ వచ్చేసి జీ. అంటే మనం ఎస్ నుంచి జీకి పాత్ని ఫైండ్ అవుట్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ స్టార్ సెర్చ్ ఆల్గరిథంతో. అండ్ ఇక్కడ ఎవ్రీ స్టేట్కి మనకి హ్యూరిస్టిక్ వాల్యూ అనేది ఇచ్చాడు, హెచ్ ఆఫ్ ఎన్. అండ్ ఇక్కడ ఎస్ నుంచి ఏకి ఏదైతే కాస్ట్ ఉందో ఇలా, అంటే ఒక నోడ్ నుంచి నెక్స్ట్ నోడ్కి ఉన్న కాస్ట్నే మనం ఇక్కడ జీ ఆఫ్ ఎన్ అని చెప్తాం. సో విత్ ద హెల్ప్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎన్ ప్లస్ జీ ఆఫ్ ఎన్ చేసి మనము ఎఫ్ ఆఫ్ ఎన్ని ఫైండ్ అవుట్ చేసి ఆ ఎఫ్ ఆఫ్ ఎన్లో ఏదైతే లోయెస్ట్ వాల్యూ వస్తుందో ఆ పాత్ని మనము ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ రూట్ నోడ్ ఏంటి, ఎస్ అనేది రూట్ నోడ్. సో ఎస్ యొక్క సక్సెసర్ నోడ్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి, మనకి ఏ ఉంది అండ్ జీ ఉంది. సో ఏకి జీకి ఈ రెండింటికి మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ తీసుకుందాం, ఎస్ నుంచి ఏకి. సో ఎస్ నుంచి ఏకి జీ ఆఫ్ ఎన్ వాల్యూ వచ్చేసి 1 అండ్ హెచ్ ఆఫ్ ఎన్ వాల్యూ వచ్చేసి ఏముంది, ఏ యొక్క హెచ్ ఆఫ్ ఎన్ వాల్యూ. ఇక్కడ మనం ఎస్ నుంచి ఏకి వెళ్తున్నాం కాబట్టి ఏ యొక్క హ్యూరిస్టిక్ వాల్యూ చూడాలి. సో ఏ యొక్క హ్యూరిస్టిక్ వాల్యూ వచ్చేసి 3. సో జీ ఆఫ్ ఎన్ ప్లస్ హెచ్ ఆఫ్ ఎన్, జీ ఆఫ్ ఎన్ వచ్చేసి 1 ప్లస్ హెచ్ ఆఫ్ ఎన్ వచ్చేసి 3. చూడండి, ఎస్ నుంచి ఏకి ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఎన్ ప్లస్ హెచ్ ఆఫ్ ఎన్.
సో ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఎన్ ఎంత ఉంది అక్కడ, ఎస్ నుంచి ఏకి కాస్ట్ వచ్చేసి 1 ఉంది, ప్లస్ హెచ్ ఆఫ్ ఎన్ వాల్యూ ఏముంది 3 ఉంది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 4 అనే వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు మనకి మొత్తానికి ఎస్ నుంచి ఏకి వెళ్ళాలంటే మనకి కాస్ట్ అనేది 4 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు సక్సెస్ నోడ్ ఏముంది, జీ ఉంది. సో ఇప్పుడు ఎస్ నుంచి జీకి చూద్దాం. సో ఎస్ నుంచి జీకి జీ ఆఫ్ ఎన్ వచ్చేసి 10 ఉంది ఇక్కడ, అండ్ జీ అంటే గోల్ నోడ్ యొక్క హ్యూరిస్టిక్ వాల్యూ ఏముంది 0 ఉంది, అంటే 10 ప్లస్ 0. చూడండి ఎస్ టు జీ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ 0. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎన్ వాల్యూ ఏమొచ్చింది 10 వచ్చింది. సో ఇక్కడ చూడండి మనకి ఎస్ టు ఏ వాల్యూ అంటే ఎస్ నుంచి ఏకి వెళ్ళడానికి ఎఫ్ ఆఫ్ ఎన్ వాల్యూ 4 వచ్చింది, డైరెక్ట్గా ఎస్ నుంచి జీకి వెళ్ళడానికి ఎఫ్ ఆఫ్ ఎన్ వాల్యూ 10 వచ్చింది. సో ఈ రెండిట్లో ఏది తక్కువగా ఉంది మనకి 4, అంటే ఎస్ నుంచి ఏకు వెళ్ళే పాత్ మనకి తక్కువగా వచ్చింది ఈ ఎఫ్ ఆఫ్ ఎన్. సో అందుకని మనం ఈ పాత్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని ఎస్ టు జీ డైరెక్ట్గా ఉంది కదా, సో దీన్ని మనం రిమూవ్ చేసేసాం. ఇక మనం ఓన్లీ ఇప్పుడు ఎస్ నుంచి ఏకి కన్సిడర్ చేసుకోవాలి. సో ఎస్ నుంచి ఏకి కన్సిడర్ చేసాం. నెక్స్ట్ ఏంటి, ఏ నుండి ఏ యొక్క సక్సెస్ నోడ్స్ ఏమున్నాయి బి అండ్ సి. సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇప్పుడు ఎస్ నుంచి ఏ అయిపోయింది, నెక్స్ట్ ఎస్ నుంచి ఏ టు బి, మళ్ళీ ఎస్ నుంచి ఏ టు సి, ఈ రకంగా ఇప్పుడు చెక్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ టు ఏ టు బి చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి జీ ఆఫ్ ఎన్ వాల్యూ ఇప్పుడు ఏమవుతుందంటే ఎస్ టు ఏ 1 ఉంది, మళ్ళీ ఏ టు బి 2 ఉంది. సో ఇక్కడ జీ ఆఫ్ ఎన్ వాల్యూ వచ్చేసి 2 ప్లస్ 1 ఏమవుతుంది 3. సో ఇక్కడ జీ ఆఫ్ ఎన్ టోటల్గా మనకి 3 అవుతుంది, అంటే ఎస్ నుంచి ఏ యొక్క కాస్ట్ని ఏ నుంచి బి యొక్క కాస్ట్ని మనం ప్లస్ చేసాం, అది జీ ఆఫ్ ఎన్. నెక్స్ట్ ఇక్కడ బి యొక్క హ్యూరిస్టిక్ వాల్యూ ఏముంది 4, అంటే g of n is equals to 3, h of n is equals to 4, 3 plus 4 ఎంత చూడండి s to a to b is equals to f of n is equals to 3 plus 4, g of n plus h of n is equals to 7 వచ్చింది హ్యూరిస్టిక్ వాల్యూ అంటున్నాను సారీ, ఇక్కడ f of n వాల్యూ ఫిట్నెస్ వాల్యూ మనకు వచ్చేసి 7 వచ్చింది. సో నెక్స్ట్ ఇదే రకంగా ఎస్ నుంచి ఏ నుంచి బికి చూసాం, ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఎస్ నుంచి ఏకి ఏ టు సి చూద్దాం. సో ఇక్కడ చూడండి జీ ఆఫ్ ఎన్ వాల్యూ ఏమవుతుంది 1 ప్లస్ 1 2 ప్లస్ సి యొక్క హ్యూరిస్టిక్ వాల్యూ 2 ప్లస్ 2 4. చూడండి ఎస్ నుంచి ఏకి ఏ టు సి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 2 4. సో ఇప్పుడు ఈ రెండిట్లో మనకి ఏ వాల్యూ అనేది తక్కువగా ఉంది, ఏ పాత్ యొక్క వాల్యూ అనేది ఇక్కడ మనకి తక్కువగా వస్తుంది 4 అని వచ్చింది. సో ఎస్ నుంచి ఏకి ఏ నుంచి సికి ఇక్కడ మనకి ఇక్కడ 7 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది. సో ఆబ్వియస్లీ మనకి 4 అనేది తక్కువ కాబట్టి మనము ఎస్ టు ఏ టు సి అనే పాత్ని నేను చూజ్ చేసుకున్నాను, ఎస్ టు ఏ టు సి. నెక్స్ట్ ఇక్కడ వరకు అయిపోయింది, మనకి పాత్ అనేది ఇక్కడ వరకు వచ్చింది. మనం మన గోల్ నోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సి అనేది గోల్ నోడా కాదు, జీ అనేది మనకి గోల్ నోడ్. సో మళ్ళీ సి యొక్క సక్సెస్ నోడ్స్ ఏమున్నాయి డి అండ్ జీ. సో ఇక్కడ నెక్స్ట్ జీ ఆఫ్ ఎన్ ఏమవుతుంది ఫస్ట్ ఎస్ టు ఏ టు సి టు డి ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ తర్వాత ఎస్ టు ఏ టు సి టు జీ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జీ ఆఫ్ ఎన్ వాల్యూ ఏమవుతుంది ఎస్ నుంచి ఏకి ఏ నుంచి సికి సి నుంచి డికి 3 ప్లస్ 1 4 ప్లస్ 1 5 అనేది జీ ఆఫ్ ఎన్, అండ్ డి యొక్క హ్యూరిస్టిక్ వాల్యూ ఏముంది 6. సో 5 ప్లస్ 6 11. చూడండి ఎస్ టు ఏ టు సి టు డి ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 11. అండ్ నెక్స్ట్ ఎస్ టు ఏ టు సి టు జీ డైరెక్ట్గా, అప్పుడు ఏమవుతుంది జీ ఆఫ్ ఎన్ వాల్యూ 4 ప్లస్ 1 5 ప్లస్ 1 6. సో ఇక్కడ జీ ఆఫ్ ఎన్ వాల్యూ వచ్చేసి 6 అవుతుంది, ప్లస్ జీ యొక్క హ్యూరిస్టిక్ వాల్యూ ఏముంది ఇక్కడ హెచ్ ఆఫ్ ఎన్ 0 ఉంది. సో ఇక్కడ హెచ్ ఆఫ్ ఎన్ వచ్చేసి 0, 6 ప్లస్ 0. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎన్ వచ్చేసి మనకి ఏమొచ్చింది ఇక్కడ
6 అని వచ్చింది. సో ఈ రకంగా మనం గోల్ నోడ్కి రీచ్ అయిపోయాం. చూడండి, S to A, A to C, C to G. సో మన గోల్ నోడ్కి రీచ్ అయ్యాం కాబట్టి మనము సర్చింగ్ అనేది స్టాప్ చేసేయాలి. రిటర్న్ సక్సెస్. సో ఈ రకంగా మనం పాత్ని ఫైండ్ అవుట్ చేసాము. విత్ ద హెల్ప్ ఆఫ్ A స్టార్ సెర్చ్ ఆల్గరిథంలో ఉన్న హ్యూరిస్టిక్ వాల్యూ అండ్ G of n వాల్యూని యూజ్ చేసి మనము షార్టెస్ట్ పాత్ని ఫైండ్ అవుట్ చేసాం. సో మన ఫైనల్ పాత్ ఏంటి చూడండి, ఫైనల్ పాత్ విల్ బి S to A, A to C, C to G. అండ్ ఇక్కడ చూడండి, మనకి S నుంచి Aకి, A నుంచి Cకి, C నుంచి Gకి రావడానికి మనకి ఆప్టిమల్ కాస్ట్ ఎంత పట్టింది? 6. సో ద ఫైనల్ ఆప్టిమల్ కాస్ట్ విల్ బి 6 అని చెప్పాము. సో ఈ క్లాస్లో మనము A స్టార్ సెర్చ్ ఆల్గరిథం గురించి డిస్కస్ చేసాము. ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకో కొత్త కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనము A స్టార్ ఆల్గరిథం గురించి డిస్కస్ చేసాము. సో మనం ఇప్పుడు ఈ క్లాస్లో ఇన్ఫార్మ్డ్ సెర్చ్లో AO స్టార్ సెర్చ్ ఆల్గరిథం గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో AO స్టార్ సెర్చ్ ఆల్గరిథంని మనము అండ్ ఆర్ సెర్చ్ ఆల్గరిథం అని కూడా పిలుస్తాము. అండ్ ఆర్ గ్రాఫ్స్ని సాల్వ్ చేయడానికి ఇది బెస్ట్ ఆల్గరిథం అని చెప్పొచ్చు. సో ఈ AO స్టార్ సెర్చ్ ఆల్గరిథం అనేది ప్రాబ్లమ్ డికంపోజిషన్కి యూజ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ డికంపోజిషన్? ప్రాబ్లమ్ డికంపోజిషన్ అంటే ఏంటిది అని అంటే, ప్రాబ్లమ్ డికంపోజిషన్లో కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని మనము స్మాలర్ పీసెస్ లాగా బ్రేక్ డౌన్ చేస్తాము. ఆ రకంగా స్మాలర్ పీసెస్ లాగా చేసి మనము సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాబ్లమ్ డికంపోజిషన్ అని చెప్తాము. సో మనకి మెయిన్ పాయింట్ ఏంటి ఇక్కడ, AO స్టార్ సెర్చ్ ఆల్గరిథంలో మనము ప్రాబ్లమ్ డికంపోజిషన్ని యూజ్ చేస్తాము. సో ప్రాబ్లమ్ డికంపోజిషన్ అంటే ఏంటిది అని అంటే, ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని మనము స్మాలర్ పీసెస్ లాగా బ్రేక్ డౌన్ చేస్తాము. ఆ రకంగా స్మాలర్ పీసెస్ లాగా చేసి సొల్యూషన్ని మనము ఫైండ్ అవుట్ చేస్తాము. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాబ్లమ్ డికంపోజిషన్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి, ఈ అండ్ ఆర్ గ్రాఫ్స్ మనకి స్పెషల్ గ్రాఫ్స్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఎగ్జాంపుల్ అనేది మనకి చూస్తే, రియల్ లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ని చూస్తే మనకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది కాన్సెప్ట్ అనేది. సో అంతకన్నా ముందు ఫస్ట్ దీన్ని రీడ్ చేయండి వన్స్. ద AO స్టార్ మెథడ్ డివైడ్స్ ఎనీ గివెన్ డిఫికల్ట్ ప్రాబ్లమ్ ఇంటూ a smaller group of problems that are then resolved using the and or graph concept. సో ఇక్కడ ఏమంటున్నామంటే, ఈ AO స్టార్ సెర్చ్ ఆల్గరిథం మెథడ్లో ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని, ఒక డిఫికల్ట్ ప్రాబ్లమ్ని మనము స్మాలర్ పీసెస్ లాగా గ్రూప్స్ వైజ్ డివైడ్ చేస్తామంట. అలా డివైడ్ చేసిన తర్వాత దానికి మనము అండ్ ఆర్ గ్రాఫ్ కాన్సెప్ట్ని అప్లై చేసి మనము సర్చింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది మన ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఏంటి, అండ్ ఆర్ గ్రాఫ్స్ ఆర్ స్పెషలైజ్డ్ గ్రాఫ్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్రాబ్లమ్స్ దట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ స్మాలర్ ప్రాబ్లమ్స్. The and side of the graph represented the set of tasks that must be completed to achieve the main goal. అంటే ఈ and అంటే ఏంటిది అని అంటే, and సైడ్ ఉన్న గ్రాఫ్ అనేది ఆ టాస్క్ని పర్ఫామ్ చేసి, ఆ టాస్క్ని ఫినిష్ చేసి మెయిన్ గోల్కి రీచ్ అవ్వాలి. అలాగే వైల్ ద ఆర్ సైడ్ ఆఫ్ ది గ్రాఫ్ రిప్రజెంట్ ది డిఫరెంట్ మెథడ్స్ ఫర్ అకంప్లిషింగ్ ది సేమ్ మెయిన్ గోల్. సో ఇక్కడ ఏమంటున్నాం, సేమ్ అదే మెయిన్ గోల్కి రీచ్ అవ్వడానికి మనం ఇక్కడ సపరేట్గా అండ్ అనేది ఒక గ్రాఫ్గా తీసుకుంటాము, ఆర్ అనేది ఒక గ్రాఫ్గా తీసుకుంటాము. ఆ 2 గ్రాఫ్స్ లాగా డివైడ్ చేసి దాంట్లో మనకి ఏదైతే తక్కువగా మనకి f(n) వాల్యూ వస్తుందో ఆ పాత్ని మనం మన మెయిన్ గోల్కి రీచ్ అవ్వడానికి చూజ్ చేసుకుంటాం. సో దట్ ఈజ్ నథింగ్ బట్ AO స్టార్ సెర్చ్ ఆల్గరిథం అని చెప్పొచ్చు. సో మనం ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. వాంట్ టు బై ఏ కార్. సో ఇది మన మెయిన్ గోల్ వచ్చేసి ఇది. మనకేంటి మెయిన్ గోల్, ఒక కార్ని కొనుక్కోవాలి. సో ఫస్ట్ ఇక్కడ ఇది అండ్ సింబల్ అన్నట్టు. సో ఈ రెండు చేస్తే మనకి
ఈ కార్ని కొనొచ్చు. ఏంటిది ఫస్ట్ వన్, బై విత్ ఓన్ మనీ, అంటే మనీని మనం ఎర్న్ చేసి గెట్ ఏ కార్ని కొనగలుగుతాం. అంటే ఇక్కడ ఈ 2 టాస్క్‌లు పర్ఫార్మ్ చేయాలి. మనం మన మెయిన్ గోల్‌కి రీచ్ అవ్వాలి అంటే. సో, అందుకని ఇది అండ్ గ్రాఫ్ అంటాం. ఇటు సైడ్ మొత్తం. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ ఏముంది, స్టీల్ కార్. అంటే కార్ని స్టీల్ చేయడం ఎంతసేపు? సో, అది అనదర్ టైప్ ఆఫ్ డిఫరెంట్. అంటే ఇది అండ్, ఇది ఆర్ గ్రాఫ్ సైడ్ మనము డిఫరెంట్ వేలో మనకి మెయిన్ గోల్‌కి రీచ్ అవ్వగలుగుతున్నాం. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే, హౌఎవర్ వి వాంట్ టు రీచ్ అవర్ మెయిన్ గోల్, బట్ ఇక్కడ ఏంటి అనంటే మనకి వేస్ అనేటివి డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇక్కడ ఏంటి, మనం ఓన్‌గా మనీ ఎర్న్ చేసి కార్‌ని కొనాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడేంటి, లేదు ఈ 2 పాసిబుల్ అవ్వదు అంటే కార్‌ని స్టీల్ చేయాలి. సో, ఈ రకంగా మనకి 2 వేస్‌లో మన మెయిన్ గోల్‌కి రీచ్ అవ్వడం జరుగుతుంది. సో, ఇప్పుడు జస్ట్ ఇది మామూలుగా సింపుల్‌గా మనకి అర్థం అవ్వడానికి నేను మీకు చెప్పాను ఈ ఎగ్జాంపుల్ అనేది. సో, నెక్స్ట్ మనం చూద్దాం. వర్కింగ్ ఆఫ్ ఏఓ స్టార్ సెర్చ్ అల్గారిథం. సో, ఈ ఏఓ స్టార్ సెర్చ్ అల్గారిథం అనేది ఎలా వర్క్ అవుతదో చూద్దాం. The evaluation function in AO star search looks like this. F of n is equals to g of n plus h of n. ఆల్రెడీ మనకి తెలుసు ఇవన్నీ మనం ఏ సెర్చ్ ఆల్గరిథంలో, ఏ స్టార్ సెర్చ్ ఆల్గరిథంలో అండ్ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథంలో డిస్కస్ చేసాం. హెచ్ ఆఫ్ ఎన్ అంటే ఏంటి, హ్యూరిస్టిక్ వాల్యూ అంటే ఏంటి, జీ ఆఫ్ ఎన్ వాల్యూ అంటే ఏంటి, ఇదంతా మనకి తెలుసు ఆల్రెడీ. సో ఇక్కడ కూడా సేమ్ అదే ఫార్ములా. ఎఫ్ ఆఫ్ ఎన్ అంటే ఫిట్నెస్ వాల్యూ మనకి రావాలంటే జీ ఆఫ్ ఎన్ వాల్యూ ప్లస్ హెచ్ ఆఫ్ ఎన్ వాల్యూ. హెచ్ ఆఫ్ ఎన్ అంటే ఏంటి, హ్యూరిస్టిక్ వాల్యూ. అండ్ జీ ఆఫ్ ఎన్ వాల్యూ ఏంటి, అక్కడ ఒక స్టార్టింగ్ నోడ్ నుంచి నెక్స్ట్ నోడ్కి ఉన్న పాత్ కాస్ట్నే మనం ఇక్కడ జీ ఆఫ్ ఎన్ అంటాము. సో ఇక్కడ ఏముంది చూడండి, ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు యాక్చువల్ కాస్ట్ ప్లస్ ఎస్టిమేటెడ్ కాస్ట్. ఇవైతే మనకు తెలుసు. హియర్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ద యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ట్రావెల్స్. నెక్స్ట్ ఏముంది, జీ ఆఫ్ ఎన్ ద కాస్ట్ ఫ్రమ్ ది ఇనిషియల్ నోడ్ టు ది కరెంట్ నోడ్. నెక్స్ట్ ఏంటి, హెచ్ ఆఫ్ ఎన్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఫ్రమ్ ది కరెంట్ నోడ్ టు ది గోల్ స్టేట్, దట్ ఈజ్ నథింగ్ బట్ హెచ్ ఆఫ్ ఎన్ హ్యూరిస్టిక్ వాల్యూ. సో ఈ రకంగా మనము ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ని తీసుకొని మనము నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో అప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఆబ్వియస్లీ మనకి ఎఫ్ ఆఫ్ ఎన్ వాల్యూ అనేది ఏది తక్కువగా వస్తుందో మనం ఆ పార్ట్ని అయితే చూజ్ చేసుకోవడం జరుగుతుంది. అదైతే మనకి తెలుసు. ఇక్కడ కూడా సేమ్ అంతే ఏఓ స్టార్ సెర్చ్ అల్గారిథంలో. ఇప్పుడు మనము డిఫరెన్సెస్ బిట్వీన్ ది ఏ స్టార్ అల్గారిథం అండ్ ఏఓ స్టార్ అల్గారిథం, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటిదో చూద్దాం మనం ఇప్పుడు. ఏ స్టార్ అల్గారిథం అండ్ ఏఓ స్టార్ అల్గారిథం బోత్ వర్క్స్ ఆన్ ది బెస్ట్ ఫస్ట్ సెర్చ్. ఇవి రెండు కూడా బెస్ట్ ఫస్ట్ సెర్చ్లో మనకి వర్క్ అవుతాయి. నెక్స్ట్ ఏంటి, దే ఆర్ బోత్ ఇన్ఫార్మ్డ్ సెర్చ్ అండ్ వర్క్స్ ఆన్ గివెన్ హ్యూరిస్టిక్ వాల్యూస్. సో ఈ రెండు కూడా ఇన్ఫార్మ్డ్ సెర్చ్ టెక్నిక్సే, అంటే ఇన్ఫార్మ్డ్ సెర్చ్ అల్గారిథం టెక్నిక్సే ఇవి రెండు కూడా. ఏ స్టార్ సెర్చ్ అల్గారిథం అండ్ ఏఓ స్టార్ సెర్చ్ అల్గారిథం, ఇవి రెండిట్లో కూడా మనం హ్యూరిస్టిక్ వాల్యూస్ని అలాగే జీ ఆఫ్ ఎన్ వాల్యూస్ని బేస్ చేసుకొని మనము సెర్చింగ్ కాన్సెప్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, ఏ స్టార్ ఆల్వేస్ గివ్స్ ది ఆప్టిమల్ సొల్యూషన్ బట్ ఏఓ స్టార్ డస్ నాట్ గ్యారంటీ టు ది గివెన్ ఆప్టిమల్ సొల్యూషన్. సో ఇక్కడ ఏమన్నా, ఏ స్టార్ సెర్చ్ అల్గారిథం అనేది ఎప్పుడు కూడా మనకి ఆప్టిమల్ సొల్యూషన్ ఇస్తుంది అని చెప్తున్నాం. బట్ అదే ఏఓ స్టార్ అనేది మనకి ఖచ్చితంగా ఆప్టిమల్ సొల్యూషన్ ఇస్తుంది అని మనం చెప్పలేం. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఏ స్టార్ సెర్చ్ అల్గారిథంకి మనము చూసాము ఏ రకంగా ఆప్టిమల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తామని. విత్ ద హెల్ప్ ఆఫ్ హ్యూరిస్టిక్ వాల్యూస్తో అండ్ జీ ఆఫ్ ఎన్ వాల్యూని యూజ్ చేసి మనము షార్టెస్ట్ పాత్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది అండ్ మనకి ఆప్టిమల్ సొల్యూషన్ అనేది రావడం జరిగింది. సో ఈ రకంగా మనకి ఏ స్టార్లో మనకి వర్క్ అవుతుంది. అదే కమింగ్ టు ఏఓ స్టార్ అంటే ఏఓ స్టార్ అల్గారిథంలో మనకి ఆప్టిమల్ సొల్యూషన్ అనేది గ్యారంటీగా చెప్పలేమన్నట్టు, వస్తే రావచ్చు లేదంటే లేదు. సో ఇది మన థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, వన్స్ ఏఓ స్టార్ గాట్ ఏ సొల్యూషన్ డస్ నాట్ ఎక్స్ప్లోర్
all possible paths, but A star explores all paths. సో ఇది మనకి ఫోర్త్ పాయింట్. ఏముంది ఇక్కడ అంటే మనకి ఒక్కసారి సొల్యూషన్ వచ్చినాక డస్ నాట్ ఎక్స్ప్లోర్, మనం ఎక్స్ప్లోర్ చేయలేము ఇక ఏఓ స్టార్లో. బట్ వేరాజ్ ఏ స్టార్ ఆల్గరిథంలో మనం ఎక్స్ప్లోర్ చెయ్యొచ్చు. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, when compared to the A star algorithm, the AO star algorithm uses less memory. కంపేర్డ్ టు ఏ స్టార్ ఆల్గరిథం కన్నా ఏఓ స్టార్ ఆల్గరిథం అనేది లెస్ మెమొరీని యూజ్ చేసుకుంటుందంట. సో దీస్ ఆర్ ద సమ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఏ స్టార్ ఆల్గరిథం అండ్ ఏఓ స్టార్ ఆల్గరిథం. సో ఈ పాయింట్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పటివరకు జస్ట్ మనం ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి నేను మీకు ఈ ఎగ్జాంపుల్ని చెప్పాను. బట్ ఇప్పుడు మనం వాల్యూస్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటూ మనము ఇప్పుడు చేద్దాం. సో ఇక్కడ ఇది వచ్చేసి మనకి ట్రీ ఉంది. సో ఫస్ట్ స్టార్టింగ్ నోడ్ ఏముంది, ఏ ఉంది. నెక్స్ట్ బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే. సో ఈ రకంగా మనకి వాల్యూస్ ఉన్నాయి. ఏ యొక్క సక్సెసర్ నోడ్స్ వచ్చేసి బి, సి, డి, అండ్ బి యొక్క సక్సెసర్ నోడ్స్ వచ్చేసి ఈ, ఎఫ్, సి యొక్క సక్సెసర్ నోడ్స్ వచ్చేసి జి, హెచ్, అండ్ డి యొక్క సక్సెసర్ నోడ్స్ వచ్చేసి ఐ, జే. సో ఇక్కడ ఏంటి, ఇదంతా కూడా ఆర్ గ్రాఫ్ అనుకున్నాం. అంటే ఇది ఒక వే. ఇక్కడ మన మెయిన్ గోల్ ఉంది కదా, ఏ అనేది మెయిన్ గోల్ కదా. సో మనకి ఏకి మనం మెయిన్ గోల్కి రీచ్ అవ్వడానికి ఈ ఆర్ అనేది ఒక గ్రాఫ్. అండ్ కమ్మింగ్ టు ఇదే మెయిన్ గోల్కి రీచ్ అవ్వడానికి ఈ యాండ్ అనేది ఇదంతా కూడా ఇంకో గ్రాఫ్. సో ఇప్పుడు మనము ఎఫ్ ఆఫ్ ఎన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి మనము ఏ పాత్ అయితే బెటర్ అని చూజ్ చేసుకోవాలి. సో అది ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ యొక్క హ్యూరిస్టిక్ వాల్యూ వచ్చేసి 5, అండ్ ఎఫ్ యొక్క హ్యూరిస్టిక్ వాల్యూ వచ్చేసి 10, జీ యొక్క హ్యూరిస్టిక్ వాల్యూ వచ్చేసి 3, హెచ్ యొక్క హ్యూరిస్టిక్ వాల్యూ వచ్చేసి 4, ఐ యొక్క హ్యూరిస్టిక్ వాల్యూ వచ్చేసి 15, అండ్ జే యొక్క హ్యూరిస్టిక్ వాల్యూ వచ్చేసి 10. సో ఇప్పుడు ఇక్కడ 38 ఎలా వచ్చింది అనేది మీకు డౌట్ రావచ్చు, నేను చెప్తాను వినండి. ఇక్కడ జీ అండ్ హెచ్ యొక్క హ్యూరిస్టిక్ వాల్యూస్ ఎంత ఉన్నాయి అంటే, హ్యూరిస్టిక్ వాల్యూస్ అంటే హెచ్ ఆఫ్ ఎన్. సో హెచ్ ఆఫ్ ఎన్ ప్లస్ జీ ఆఫ్ ఎన్. సో హెచ్ ఆఫ్ ఎన్ ప్లస్ జీ ఆఫ్ ఎన్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ 4 + 3 7, 7 ప్లస్ జీ ఆఫ్ ఎన్ 2. సో ఏమైంది ఇక్కడ 9. సో ఇక్కడ సి యొక్క హ్యూరిస్టిక్ వాల్యూ వచ్చేసి 9 అయ్యింది. సో అలానే హోల్లో ఉండని సి యొక్క వాల్యూ వచ్చేసి 9 అయింది. నెక్స్ట్ ఏంటి, ఐ యొక్క హ్యూరిస్టిక్ వాల్యూ వచ్చేసి 15, అండ్ జే యొక్క హ్యూరిస్టిక్ వాల్యూ వచ్చేసి 10. ఎంత 25 హెచ్ ఆఫ్ ఎన్ ప్లస్ జీ ఆఫ్ ఎన్. 25 + 2 27. సో 27, డి యొక్క హ్యూరిస్టిక్ వాల్యూ వచ్చేసి 27, అండ్ సి యొక్క హ్యూరిస్టిక్ వాల్యూ వచ్చేసి 9. సో ఇప్పుడు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా, హెచ్ ఆఫ్ ఎన్ ప్లస్ జీ ఆఫ్ ఎన్ కదా. మనం ఇక్కడ రీచ్ అవ్వాలి మెయిన్ గోల్కి. సో ఇక్కడ రీచ్ అవ్వాలంటే ఇది 9 + 27 ఎంత అవుతుంది 36. 36 ప్లస్ అంటే హ్యూరిస్టిక్ వాల్యూస్ అయిపోయినాయి క్యాలిక్యులేషన్స్. హెచ్ ఆఫ్ ఎన్ ప్లస్ జీ ఆఫ్ ఎన్ ఎంత ఉంది 2. 36 + 2 37, 38. సో ఈ రకంగా మనం మన మెయిన్ గోల్కి రీచ్ అవ్వడానికి 38 కాస్ట్ అనేది మనకి పడుతుంది ఈ యాండ్ గ్రాఫ్లో. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యాండ్ గ్రాఫ్లో మనకి 38 కాస్ట్ అనేది పడుతుంది. చూడండి, ఎఫ్ ఆఫ్ ఎన్ ఇది ఆర్కి సంబంధించింది. ఇది ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 9 ప్లస్ అంటే 9 ఏంటిది సి యొక్క హ్యూరిస్టిక్ వాల్యూ, అండ్ 27 ఏంటి ఇక్కడ డి యొక్క హ్యూరిస్టిక్ వాల్యూ, ప్లస్ 1 + 1. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ నుంచి సికి జీ ఆఫ్ ఎన్ వాల్యూ, అండ్ ఏ నుండి డికి జీ ఆఫ్ ఎన్ వాల్యూ వచ్చేసి 1 + 1 2. సో అందుకని ఇక్కడ 9 + 27 + 1 + 1 + 1, సో 38. ఈ రకంగా మనకి ఏకి రీచ్ అవ్వడానికి ఈ యాండ్ గ్రాఫ్లో మనకి 38 అనేది మనకి ఎఫ్ ఆఫ్ ఎన్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. అదే ఈ వేలో కాకుండా మనం ఈ ఆర్ గ్రాఫ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ యొక్క హ్యూరిస్టిక్ వాల్యూ వచ్చేసి 5, అండ్ ఎఫ్ యొక్క హ్యూరిస్టిక్ వాల్యూ వచ్చేసి 10.
సో ఏమవుతుంది అక్కడ h(n) వాల్యూ 15. 15 ప్లస్ ఇక్కడ బి నుంచి ఈకి అండ్ బి నుండి ఎఫ్కి 1 + 1 2 అంటే h(n) ప్లస్ g(n). 15 + 2 ఎంత 70. ఇక్కడ బి వచ్చేసి మనకి బి యొక్క హ్యూరిస్టిక్ వాల్యూ వచ్చేసి 7 వచ్చింది. బట్ మనం బి నుంచి మన మెయిన్ గోల్కి రీచ్ అవ్వాలి. సో 70 అనేది హ్యూరిస్టిక్ వాల్యూ. సో h(n) ప్లస్ ఏ నుండి బీకి ఎంత ఉంది g(n) 1 ఉంది. సో 17 + 1 = ఎంత 18 వస్తుంది. ఇక్కడ నుంచి ఆర్ సైడ్ నుంచి చూసుకున్నట్టయితే మనకి మన మెయిన్ గోల్కి రీచ్ అవ్వడానికి కాస్ట్ అనేది 18 పడుతుంది. బట్ ఈ అండ్ గ్రాఫ్లో ఇవంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకి 38 వస్తుంది. సో ఏ ఆప్షన్ మనకి బెటర్ చూడండి. f(n) = 17 + 1 చేస్తే 18 అండ్ నెక్స్ట్ వన్ f(n) = 9 + 27 + 1 + 1 చేస్తే మనకి 38 వస్తుంది. సో ఇక్కడ ఏంటి వి చూస్ ది f(n) = 18 పాత్. ఆబ్వియస్లీ మనకి ఏదైతే తక్కువ వాల్యూ వస్తుందో ఆ పాత్ని మనం చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో అందుకని మనము ఈ ఆర్ గ్రాఫ్ని మనము ఈ పాత్ని మనము చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ రకంగా మనకి AO స్టార్ సెర్చ్ ఆల్గరిథంలో సర్చింగ్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాము, యాక్చువల్గా AO స్టార్ సెర్చ్ ఆల్గరిథం అనేది ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని స్మాలర్ గ్రూప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లాగా డివైడ్ చేసి అండ్ ఆర్ గ్రాఫ్ కాన్సెప్ట్ని అప్లై చేసి ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేస్తుంది. అది మనకి ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ మన మెయిన్ గోల్కి రీచ్ అవ్వడానికి అండ్ అనేది ఒక టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది, ఆర్ అనేది ఇంకా డిఫరెంట్ వే ఆఫ్ టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది. బట్ రీచ్ అయ్యేది సేమ్ గోలే, రెండు కూడా రీచ్ అయ్యేది సేమ్ గోలే. సో ఏ వాల్యూ అయితే మనకి తక్కువ వస్తుందో మనం ఆ పార్ట్ని మనం చూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇదైతే మనకి తెలుసు, ఇది నార్మల్గా ఎగ్జాంపుల్ చెప్పాను. అండ్ వర్కింగ్ ఆఫ్ AO స్టార్ ఆల్గరిథం f(n) = g(n) + h(n). ఈ ఫార్ములా అయితే మనకి చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ క్లాసెస్లో కూడా చూస్తూ వచ్చాం. అండ్ దీస్ ఆర్ సమ్ డిఫరెన్సెస్ బిట్వీన్ A స్టార్ ఆల్గరిథం అండ్ AO స్టార్ ఆల్గరిథం. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకో కొత్త కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనము నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అండ్ రీజనింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పటివరకు మనం డిఫరెంట్ ఆల్గరిథమ్స్ గురించి, సర్చింగ్ ఆల్గరిథమ్స్ గురించి మనం డిస్కస్ చేస్తూ వచ్చాం. సో ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అండ్ రీజనింగ్ అనే కాన్సెప్ట్ గురించి చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏమంటున్నామంటే ఈ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అంటే ఏంటిది అని అంటే, ఇక్కడ మనకి ఏజెంట్స్ని ఇంటెలిజెన్స్గా తయారు చేయడానికి మనకి మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి నాలెడ్జ్. సో నాలెడ్జ్ ఉంటేనే మనము ఇంటెలిజెంట్ మెషిన్స్ని మనం క్రియేట్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హ్యూమన్ బీయింగ్కి నాలెడ్జ్ ఎలా ఉంటుంది, లైక్ స్కిల్స్, ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా ఒక పర్సన్కి ఉంటాయి. అంటే కొన్ని స్కిల్స్, ఆ స్కిల్స్తో అతను ఎడ్యుకేటెడ్ అయ్యి అతనికి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో ఇదంతా కూడా నాలెడ్జ్ అతనికి. సో ఇది నాలెడ్జ్ అయితే మరి ఇంటెలిజెన్స్ అంటే ఏంటిది అని అంటే, ఇంటెలిజెన్స్ మీన్స్ అబిలిటీ టు యూస్ దట్ నాలెడ్జ్. అంటే మనం ఆ నాలెడ్జ్ని, ఆ స్కిల్స్ని, ఆ ఎడ్యుకేషన్ని, ఆ ఎక్స్పీరియన్స్ని అదంతా కూడా మనం యూజ్ చేసే ఎబిలిటీని మనము ఇక్కడ ఇంటెలిజెన్స్ అని అంటున్నాం. సో ఇప్పటికీ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను వాట్ ఈజ్ అబౌట్ నాలెడ్జ్, నాలెడ్జ్ అంటే ఏంటిది అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిది అని. అండ్ ఆ నాలెడ్జ్ని అంతా కూడా యూజ్ చేస్తే మనకి ఒక ఇంటెలిజెంట్ మెషిన్ అనేది రెడీ చేయొచ్చు. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు. నాలెడ్జ్ రిప్రజెంటేషన్లో ఇంకోటి ఉంది ఇక్కడ చూడండి, రీజనింగ్ అని చెప్పి. రీజనింగ్ అంటే ఏంటి మరి ఇక్కడ అంటే, రీజనింగ్ అంటే ప్రాసెసింగ్ ఆఫ్ నాలెడ్జ్. మెషిన్కి మనము ఎలాంటి ఇంటెలిజెన్స్ని యాడ్ చేయాలి అనేది మనము ఈ రీజనింగ్లో చూస్తాం.
సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అంటే ఏంటిది అండ్ ఈ రీజనింగ్ అంటే ఏంటిదో క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఇక్కడ వన్స్ రీడ్ చేయండి. హ్యూమన్స్ ఆర్ బెస్ట్ ఎట్ అండర్స్టాండింగ్, రీజనింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ నాలెడ్జ్. హ్యూమన్ నోస్ థింగ్స్ విచ్ ఈజ్ నాలెడ్జ్ అండ్ యాజ్ పర్ దేర్ నాలెడ్జ్ దే పర్ఫామ్ వేరియస్ యాక్షన్స్ ఇన్ ది రియల్ వరల్డ్. ఇక్కడ ఏమంటున్నాం అంటే నాలెడ్జ్కి తగ్గట్టుగా నాలెడ్జ్ ప్రకారము మనం ఇక్కడ వేరియస్ యాక్షన్స్ని పర్ఫామ్ చేస్తూ ఉంటాము ఈ రియల్ వరల్డ్లో. బట్ హౌ మషిన్స్ డూ ఆల్ దీస్ థింగ్స్ కమ్స్ అండర్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అండ్ రీజనింగ్. ఓకే, మనుషుల కంటే ఈజీగా అదంతా అర్థమవుతుంది, సో దానికి తగ్గట్టుగా యాక్షన్స్ అనేవి పర్ఫామ్ చేస్తూ ఉంటాడు. బట్ మషిన్స్కి ఎలా అర్థమవుతుంది అని అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ కాన్సెప్ట్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అండ్ రీజనింగ్ కాన్సెప్ట్ ద్వారా మనము మెషిన్స్కి అంటే నాలెడ్జ్ని రిప్రజెంట్ చేసి మనము వాటికి అప్లై చేసి ఒక మెషిన్ని రెడీ చేయగలుగుతాం. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అండ్ రీజనింగ్. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎందుకు యూజ్ అవుతుంది అనేది మీకు క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. Hence, we can describe knowledge representation as following. మరి knowledge representation అంటే ఏంటిదో ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. It is responsible for representing information about the real world so that a computer can understand and can utilize this knowledge to solve the complex real world problems. సో ఇక్కడ ఏమంటున్నామనంటే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అనంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ నాలెడ్జ్ రిప్రజెంటేషన్. ఈ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అనంటే ఆ ఇన్ఫర్మేషన్ని అంతా తీసుకున్న తర్వాత దాన్ని అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత దాన్ని యూటిలైజ్ చేసుకుంటుంది. ఆ నాలెడ్జ్ని యూటిలైజ్ చేసుకొని ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ నాలెడ్జ్ రిప్రజెంటేషన్. చూడండి ఇంకోసారి, నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అంటే ఏంటిది అని అంటే ఇన్ఫర్మేషన్ని నాలెడ్జ్ని అంతా అండర్స్టాండ్ చేసుకొని కంప్యూటర్ అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ఆ నాలెడ్జ్ని ఓకే మనం ఏం చేయాలి నెక్స్ట్ అని చెప్పి ఆలోచించి దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో ఆ ప్రాబ్లమ్కి తగ్గట్టుగా యూటిలైజ్ చేసుకొని పర్ఫామ్ చేస్తుంది, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటి, ఇంకో వేలో చూద్దాం. ఇట్ ఈజ్ ఆల్సో ఏ వే విచ్ డిస్క్రైబ్స్ how we can represent knowledge in artificial intelligence. Knowledge representation is not just storing data into some database, but it also enables an intelligent machine to learn from that knowledge and experiences so that it can behave intelligently like a human. ఇక్కడ ఏమంటున్నాం, నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అంటే జస్ట్ ఇక్కడ డేటాని స్టోర్ చేసుకోవడం, డేటాబేస్లో డేటాని స్టోర్ చేసుకోవడం కాదు. డేటాని స్టోర్ చేసుకున్న తర్వాత బట్ ఇట్ ఆల్సో ఎనేబుల్స్ అన్ ఇంటెలిజెంట్ మషిన్ అంటే ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసి కొత్త ఎక్స్పీరియన్సెస్ని ఫేస్ చేస్తే అంటే హ్యూమన్ ఎలా అయితే అండర్స్టాండ్ చేసుకొని ఎక్స్పీరియన్సెస్ని తీసుకుంటాడో సేమ్ ఇక్కడ కూడా మషిన్ కూడా ఆ నాలెడ్జ్ని తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని డేటాబేస్ నుంచి తీసుకున్న తర్వాత దాన్ని యూటిలైజ్ చేసుకొని ఎక్స్పీరియన్సెస్ పొందాలి. సో ఇది అనదర్ వే నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అంటే. సో ఇప్పటివరకు ఏంటి, మనము నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అంటే ఏంటిది అండ్ కాన్సెప్ట్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అనేది చూసాం. సో టెక్నిక్స్ ఆఫ్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్. సో ఈ నాలెడ్జ్ రిప్రజెంటేషన్లో మనకి డిఫరెంట్ టెక్నిక్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ని స్టోర్ చేసి ఒక ప్రాపర్ టైంలో ఆ నాలెడ్జ్ని అండర్స్టాండ్ చేసుకొని ప్రాపర్ డెసిషన్ని తీసుకుంటుంది ఒకవేళ మనం కరెక్ట్ డేటాని ఇస్తే. లేదు ఒకవేళ మనం ఆ మెషిన్కి నాలెడ్జ్ అనేది తప్పుగా ఇస్తే తప్పుగా అర్థం చేసుకొని ఒక ప్రాపర్ డెసిషన్ని ఇవ్వలేకపోతుంది. సో నాలెడ్జ్ అనేది ఎప్పుడు కూడా మనం కరెక్ట్గా ఇవ్వాలి, ఆ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. నాలెడ్జ్ అనేది మనం కరెక్ట్గా ఇవ్వకపోతే అప్పుడు మనకి సింటాక్స్ ఎర్రర్స్ కానీ ఆర్ సిమాంటిక్ ఎర్రర్స్ కానీ వస్తాయి.
సో మనకి డిఫరెంట్ టెక్నిక్స్ అనేవి ఈ నాలెడ్జ్ రిప్రజెంటేషన్లో ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. సో చూద్దాం ఆ టెక్నిక్స్ ఏంటో. దెర్ ఆర్ మెయిన్లీ 4 ways ఆఫ్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ విచ్ ఆర్ గివెన్ యాజ్ ఫాలోస్. ఫస్ట్ వన్ వచ్చేసి లాజికల్ రిప్రజెంటేషన్, సెకండ్ వచ్చేసి సిమాంటిక్ నెట్వర్క్ రిప్రజెంటేషన్, థర్డ్ వన్ వచ్చేసి ఫ్రేమ్ రిప్రజెంటేషన్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ప్రొడక్షన్ రూల్స్. సో ఇప్పుడు మనం వన్ బై వన్ వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఏముంది, లాజికల్ రిప్రజెంటేషన్. ఇది డయాగ్రామ్ చూడండి, ఇక్కడ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ టెక్నిక్స్. ఫస్ట్ వన్ లాజికల్ రిప్రజెంటేషన్, సిమాంటిక్ నెట్వర్క్స్, ప్రొడక్షన్ రూల్స్ అండ్ ఫ్రేమ్ రిప్రజెంటేషన్. సో మనం ఫస్ట్ వన్ డిస్కస్ చేద్దాం, లాజికల్ రిప్రజెంటేషన్. లాజికల్ రిప్రజెంటేషన్ అంటే ఏంటిది అని అంటే ఇది ఫస్ట్ మెథడ్. సో ఈ లాజికల్ రిప్రజెంటేషన్లో, ఈ లాజికల్ మెథడ్లో మనకి 2 types ఉంటాయి, ప్రపోజిషనల్ లాజిక్ ఆర్ ప్రిడికేట్ లాజిక్. ప్రపోజిషనల్ లాజిక్ అంటే ఏంటిది అని అంటే ఇట్ మీన్స్ ట్రూ ఆర్ ఫాల్స్ టర్మ్స్ పైన మనకి యూజ్ చేయడం జరుగుతుంది. అదే ప్రిడికేట్ లాజిక్ అంటే ఏంటిది అని అంటే ప్రిడికేట్ లాజిక్లో మనం దీంట్లో క్వాంటిఫైయర్స్ని యూజ్ చేస్తాం, లైక్ ఫర్ ఆల్, దేర్, ఎగ్జిస్ట్. సో ఇలాంటి డిఫరెంట్ ప్రిడికేట్ లాజిక్స్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ లాజికల్ రిప్రజెంటేషన్లో మనకి 2 types ఉంటాయి మెయిన్గా. అవేంటి, ప్రపోజిషన్ లాజిక్ అండ్ ప్రిడికేట్ లాజిక్. ప్రపోజిషన్ లాజిక్ అంటే ఏంటిది, ట్రూ ఆర్ ఫాల్స్ టర్మ్స్ని మనం ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రిడికేట్ లాజిక్ అంటే ఏంటిది, ఈ ప్రిడికేట్ లాజిక్లో మనము క్వాంటిఫైస్ని యూజ్ చేస్తాం, లైక్ ఫర్ ఆల్, దేర్, ఎగ్జిస్ట్. సో ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాజిక్స్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, లాజికల్ రిప్రజెంటేషన్ ఈజ్ ఏ లాంగ్వేజ్ with some concrete rules which deals with propositions and has no ambiguity in representation. It consists of precisely defined syntax and semantic which support this sound inference. సో ఇక్కడ ఏమంటున్నామంటే మనము ఈ లాజికల్ రిప్రజెంటేషన్లో అంబిగ్యూటీ అనేది మనకి 0 ఉంటే, రిప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా ఉంటే అండర్స్టాండింగ్ కూడా మనకి కరెక్ట్గా ఉంటుంది. అంటే ఇక్కడ మనకి అంబిగ్యూటీ అనేది మనకి 0 ఉండాలి అని చెప్తున్నాం. అంటే మనం నాలెడ్జ్ ఇక్కడ కరెక్ట్గా ఇవ్వకపోతే మనకు అప్పుడు సింటాక్స్ ఎర్రర్స్ ఆర్ సిమాంటిక్ ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ మన ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, నాలెడ్జ్ అనేది మనం కరెక్ట్గా ఇవ్వాలి, అంబిగ్యూటీ అనేది 0 ఉండాలి, అంబిగ్యూటీ అనేది మనకి ఉండొద్దు అని చెప్తున్నాం. సో దీంట్లో 2 types ఉన్నాయి అని చెప్పాం. ఏంటివి అవి, లాజికల్ రిప్రజెంటేషన్ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ మెయిన్లీ 2 logics, ప్రపోజిషనల్ లాజిక్ అండ్ ప్రిడికేట్ లాజిక్స్. చెప్పాను ప్రపోజిషనల్ లాజిక్ అంటే ఏంటి, ప్రిడికేట్ లాజిక్స్ అంటే ఏంటివి అని. సో ఇది మన ఫస్ట్ టెక్నిక్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, సిమాంటిక్ నెట్వర్క్ రిప్రజెంటేషన్. సో ఈ సిమాంటిక్ నెట్వర్క్ రిప్రజెంటేషన్ ఏంటి అని అంటే, సిమాంటిక్ నెట్వర్క్కి రియల్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా గూగుల్ అసిస్టెంట్స్ని మనం తీసుకోవచ్చు. మనం ఈ గూగుల్ అసిస్టెంట్స్ని మనం అందరం యూజ్ చేస్తున్నాం. ఈ గూగుల్ అసిస్టెంట్స్కి బ్యాక్ ఎండ్లో మనకి ఈ సిమాంటిక్ నెట్వర్క్ రిప్రజెంటేషన్ అనేది వర్క్ అవుతుంది. ఇక్కడ సిమాంటిక్ నెట్వర్క్ మీన్స్ గూగుల్ గ్రాఫ్. ఇక్కడ చూడండి, సిమాంటిక్ నెట్వర్క్స్ ఆర్ ఆల్టర్నేటివ్ ఆఫ్ ప్రిడికేట్ లాజిక్ ఫర్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్. ఇన్ సిమాంటిక్ నెట్వర్క్స్ వీ కెన్ రిప్రజెంట్ అవర్ నాలెడ్జ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాఫికల్ నెట్వర్క్స్. ఇక్కడ నాలెడ్జ్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము, గ్రాఫికల్ నెట్వర్క్ ఫామ్లో మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం నాలెడ్జ్ని. దీస్ నెట్వర్క్ కన్సిస్ట్ ఆఫ్ నోడ్స్ రిప్రజెంటింగ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఆర్క్స్ విచ్ డిస్క్రైబ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ దోస్ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ ఏమన్నామంటే సిమాంటిక్ అంటే ఏంటిదంటే మీనింగ్ అని అర్థం, అండ్ నెట్వర్క్ మీన్స్ ఇక్కడ గ్రాఫ్. ఇక్కడ నెట్ మీన్స్ గ్రాఫ్ అంటే ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ద్వారా మనకి ఇక్కడ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అనేది జరుగుతుంది ఈ సిమాంటిక్ నెట్వర్క్ రిప్రజెంటేషన్లో. సో అది మనకి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ ఏంటి, ఫ్రేమ్ రిప్రజెంటేషన్. ఫ్రేమ్ రిప్రజెంటేషన్ అంటే ఏంటిది అని అంటే, ఫ్రేమ్స్ అనేవి మనకి ఇక్కడ స్లాట్స్ అండ్ ఫిల్టర్స్కి యూజ్ అవుతాయి. ఏ ఫ్రేమ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్లాట్ ఫిల్టర్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మరి ఇక్కడ స్లాట్ అండ్ ఫిల్టర్ అంటే ఏంటిది అంటే, స్లాట్స్ అండ్ ఫిల్టర్స్ అంటే ఏంటిది అని అంటే చూద్దాం. డిబిఎంఎస్లో మనము ఈఆర్ డయాగ్రామ్స్లో చూసుకున్నట్టయితే మనకి స్లాట్స్ మీన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ ఫిల్టర్స్ మీన్స్ అట్రిబ్యూట్స్.
ఆబ్జెక్ట్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఆ ఫార్మేట్లో మనకి ఇక్కడ ఫ్రేమ్స్ లాగా మనకి ఉంటుంది రిప్రజెంటేషన్ అనేది. చూడండి, ఏ ఫ్రేమ్ ఈజ్ ఎ రికార్డ్ లైక్ స్ట్రక్చర్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అండ్ ఇట్స్ వాల్యూస్. అండ్ ఇక్కడ ఏమన్నా మనము ఫ్రేమ్ అంటే ఒక రికార్డ్ స్ట్రక్చర్ అని చెప్తున్నాము. దీంట్లో అట్రిబ్యూట్స్ అండ్ వాల్యూస్ ఉంటాయి. టు డిస్క్రైబ్ అన్ ఎంటిటీ ఇన్ ది వరల్డ్, frames are the AI data structure which divides knowledge into a substructures by representing the stereotype situations. It consists of a collection of slots and slot values. సో ఇక్కడ మనము మెయిన్గా ఇక్కడ స్లాట్స్ అండ్ ఫిల్టర్స్ అంటే ఏంటిదంటే ఆబ్జెక్ట్స్ అండ్ అట్రిబ్యూట్స్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫ్రేమ్ రిప్రజెంటేషన్. ఇక్కడ నాలెడ్జ్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఫిల్టర్స్ ఫార్మేట్లో, ఆబ్జెక్ట్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఫార్మేట్లో మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫ్రేమ్ రిప్రజెంటేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, ప్రొడక్షన్ రూల్స్. సో ప్రొడక్షన్ రూల్స్ అంటే ఏంటిది అని అంటే ఈ ప్రొడక్షన్ రూల్స్లలో మనము ఇఫ్ దెన్ కండిషన్ని యూజ్ చేస్తాం. బేస్డ్ ఆన్ ఆ కండిషన్ ప్రకారం మనం ఇక్కడ స్టేట్మెంట్ని అంటే బేస్డ్ ఆన్ ఆ కండిషన్ ప్రకారము మషిన్ అనేది యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్షన్ రూల్ అని చెప్పొచ్చు. చూడండి, ఇక్కడ ప్రొడక్షన్ రూల్స్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ కండిషన్ యాక్షన్ పేర్స్ విచ్ మీన్స్ ఇఫ్ కండిషన్ దెన్ కండిషన్. అంటే ఇక్కడ ఇది కండిషన్ అన్నట్టు, ఇఫ్ కండిషన్ దెన్ కండిషన్. ఇట్ హ్యాస్ మెయిన్లీ 3 పార్ట్స్. మెయిన్గా 3 పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇఫ్ దెన్ కండిషన్ని మనం ఇక్కడ యూజ్ చేసాం. ఇట్ హ్యాస్ మెయిన్లీ 3 పార్ట్స్. ఏంటిది, ద సెట్ ఆఫ్ ప్రొడక్షన్ రూల్స్. ఫస్ట్ వన్ ఏంటిది, ప్రొడక్షన్ రూల్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వర్కింగ్ మెమరీ. థర్డ్ వన్ వచ్చేసి ద రికాగ్నైజ్ యాక్ట్ సైకిల్. సో ఇక్కడ రికాగ్నైజ్ యాక్ట్ సైకిల్ అంటే ఏంటిదో మనం ఇప్పుడు చూద్దాం. In production rules, agent checks for the condition, and if the condition exists, then production rule files and corresponding action is carried out. The condition part of the rule determines which rule may be applied to a problem. సో ఇక్కడ ఏమన్నా మనము ఇఫ్ కండిషన్ని ఫస్ట్ చెక్ చేస్తుంది. ఏజెంట్ అనేవాడు ఫస్ట్ ఇఫ్ కండిషన్ని చెక్ చేస్తాడు. ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయితే మనకి ఆ ప్రొడక్షన్ అంటే యాక్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది. మనకి యాక్షన్ అనేది నెక్స్ట్ క్యారీడ్ అవుట్, మనకి వర్క్ అవుతుంది యాక్షన్ అనేది. ద కండిషన్ పార్ట్ ఆఫ్ ది రూల్ డిటర్మైన్స్ విచ్ రూల్ మే బీ అప్లైడ్ టు ఏ ప్రాబ్లం. అప్పుడు డిసైడ్ అవుతుంది ఎలాంటి ప్రాబ్లమ్ని నేను అప్లై చేయాలి, ఎలాంటి కండిషన్, ఎలాంటిది నేను ఇప్పుడు ఆన్సర్ డిటర్మైన్ చేయాలి అని. అండ్ ద యాక్షన్ పార్ట్ క్యారీస్ అవుట్ ది అసోసియేటెడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టెప్స్. దిస్ కంప్లీట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రికాగ్నైజ్ యాక్ట్ సైకిల్. సో ఇక్కడ ఏమంటున్నాం, ఈ రికాగ్నైజ్ యాక్ట్ సైకిల్ అంటే ఏంటిదంటే ఒక ఏజెంట్ ఆ కండిషన్ని చెక్ చేసి ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఏం డిటర్మైన్ చేయాలి, ట్రూ అవ్వకపోతే ఏ ప్రొడక్షన్ రూల్ డిటర్మైన్ చేయాలి, అదంతా కూడా జరిగే ప్రాసెస్ని, ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్కి అదంతా ఏజెంట్ చెక్ చేసే ప్రాసెస్నే మనం ఇక్కడ రికాగ్నైజ్ యాక్ట్ సైకిల్, ఆ ప్రాసెస్నే మనం ఇక్కడ రికాగ్నైజ్ యాక్ట్ సైకిల్ అని చెప్తున్నాం. సో ఈ రకంగా మనకి ప్రొడక్షన్ రూల్స్లో నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అనేది ఏజెంట్ తీసుకుంటుంది. సో ఈ క్లాస్లో మనము ఏమేమి డిస్కస్ చేసాము, నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అండ్ రీజనింగ్ టాపిక్ గురించి చూసాము. సో దీంట్లో మనకి డిఫరెంట్ టెక్నిక్స్ గురించి మనము డిస్కస్ చేసాము. లాజికల్ రిప్రజెంటేషన్ అండ్ సెమాంటిక్ నెట్వర్క్ రిప్రజెంటేషన్ అండ్ ఫ్రేమ్ రిప్రజెంటేషన్ అండ్ ప్రొడక్షన్ రూల్స్. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకో కొత్త కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనము నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అండ్ రీజనింగ్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసాం. అలాగే నాలెడ్జ్ రిప్రజెంటేషన్లో డిఫరెంట్ టెక్నిక్స్ గురించి కూడా మనము చూసాం. సో ఆ లాజికల్ రిప్రజెంటేషన్లో ఫస్ట్ మెథడ్ ఏముంటుంది, మనకి నాలెడ్జ్ రిప్రజెంటేషన్లో లాజికల్ రిప్రజెంటేషన్ అనే టెక్నిక్ ఉంటుంది ఫస్ట్ వన్. సో దానిలో మనము 2 టైప్స్ ఆఫ్ లాజిక్స్ గురించి చూసాం. ఏంటివి అవి, ప్రపోజిషనల్ లాజిక్ అండ్ ప్రిడికేట్ లాజిక్ ఉంటాయి కదా. సో ఇప్పుడు మనం ఈ క్లాస్లో ప్రపోజిషనల్ లాజిక్ అంటే ఏంటిది,
దాని గురించి మనం క్లియర్గా ఈ కాన్సెప్ట్ గురించి మనము క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మనం ప్రీవియస్ క్లాస్లో జస్ట్ డెఫినేషన్ మాత్రమే చూసాం ప్రపోజిషనల్ లాజిక్కి. సో ఈ క్లాస్లో మనం అసలు వీటిని ఎలా యూజ్ చేస్తాము, అలాగే దీనికి స్టేట్మెంట్ ఎలా రాస్తాము, ఈ ప్రపోజిషనల్ లాజిక్లో స్టేట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూద్దాం. ప్రపోజిషనల్ లాజిక్ ఈజ్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ లాజిక్ where all the statements are made by propositions. A proposition is a declarative statement which is either true or false. It is a technique of knowledge representation in logical and mathematical form. సో ఇక్కడ ఏమంటున్నాం మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రపోజిషనల్ లాజిక్ అనేది ఒక సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ లాజిక్ అని చెప్తున్నాం. అండ్ ఇది మన ఫస్ట్ పాయింట్. అండ్ అలాగే ప్రపోజిషనల్ లాజిక్ని మనము డిక్లరేటివ్ స్టేట్మెంట్ అని చెప్తున్నాం. డిక్లరేటివ్ స్టేట్మెంట్ ఈజ్ నథింగ్ బట్, అంటే అక్కడ డౌట్ అనేది ఉండదు. అంటే ఇట్ రిటర్న్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇది రిటర్న్ చేస్తే ట్రూని రిటర్న్ చేస్తుంది, ఆ స్టేట్మెంట్ అనేది ట్రూవా ఆర్ ఫాల్సా అనేది చెప్తుంది అంతే. బట్ ఇది డౌట్ఫుల్గా, ఆ స్టేట్మెంట్ పైన డౌట్ఫుల్గా అనేది ఉండదు. అంటే ఇది జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఈ రెండింటిని మాత్రమే రిటర్న్ చేస్తుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రపోజిషనల్ లాజిక్ అని చెప్పచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ప్రపోజిషనల్ లాజిక్ అంటే ఏంటిది అని అడిగితే, ప్రపోజిషనల్ లాజిక్ ఈజ్ ఎ డిక్లరేటివ్ స్టేట్మెంట్ విచ్ ఈజ్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ద సన్ రేజెస్ ఫ్రమ్ వెస్ట్. సో ఇది కండిషన్ అనేది ఫాల్స్ ప్రపోజిషన్ అని మనం చెప్తున్నాము. నెక్స్ట్ ఏంటి, 5 ఈజ్ ఏ ప్రైమ్ నంబర్. సో ఇది ట్రూ కాబట్టి ఇది ట్రూ ప్రపోజిషన్. అంటే కండిషన్ అనేది ట్రూ అన్నా ఉండాలి ఆర్ ఫాల్స్ అన్నా ఉండాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రపోజిషనల్ స్టేట్మెంట్ అని చెప్తాము. సో ఈ ప్రపోజిషనల్ లాజిక్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్టివిటీస్ ఉన్నాయి, కనెక్టివ్స్. అవి ఏంటివో మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, లాజికల్ కనెక్టివ్స్ ఆర్ యూజ్డ్ టు connect two simpler propositions are representing a sentence logically. There are mainly 5 connectives which are given as follows. So మనం మెయిన్గా ఈ ప్రపోజిషనల్ లాజిక్లో మనం మెయిన్గా ఒక 5 కనెక్టివ్స్ని యూజ్ చేస్తామట. ఏంటివి అవి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి నెగేషన్, కంజంక్షన్, సెకండ్ వన్ వచ్చేసి కంజంక్షన్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి డిజంక్షన్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇంప్లికేషన్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి బై కండిషనల్. సో ఇప్పుడు చూద్దాం వన్ బై వన్. నెగేషన్ అంటే ఏంటిది అని అంటే, ఏ సెంటెన్స్ సచ్ యాజ్ ఏ నెగేషన్ పి ఈజ్ కాల్డ్ నెగేషన్ ఆఫ్ పి. అంటే సింబల్ అనేది ఇలా ఉంటుంది చూడండి, నెగేషన్కి అంటే అపోజిట్ టు పి అని చెప్తాము. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ నెగేషన్ ఆఫ్ పి. ఈ నెగేషన్ ఆఫ్ పీనే మనం ఇక్కడ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, ఇక్కడ చూడండి రాసాం మనం, ఏ సెంటెన్స్ వచ్చేసి ఇది నెగేషన్ సింబల్, నెగేషన్ పి. సో ఈ రకంగా మనకి నెగేషన్ అనేది యూజ్ అవుతుంది. నెగేషన్ పి అంటే ఏంటిది అంటే పీకి ఆపోజిట్ అని చెప్తాం. అండ్ కంజంక్షన్ అంటే ఏంటిది, ఏ సెంటెన్స్ విచ్ హ్యాజ్ ఏ కంజంక్షన్ కనెక్టివ్ సచ్ యాజ్ ఏ పీ కంజంక్షన్ క్యూ ఈజ్ కాల్డ్ ఏ కంజంక్షన్. ఇక్కడ కంజంక్షన్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అంటే యాండ్ని. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి చూద్దాం. అంటే యాండ్ అంటే ఏంటిది, రెండు కూడా మనకి ట్రూ అయి ఉండాలి. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, రోహన్ ఈజ్ ఇంటెలిజెంట్ అండ్ హార్డ్ వర్కింగ్. అంటే రోహన్ అనేవాడు ఇంటెలిజెంట్ అండ్ హార్డ్ వర్క్ చేస్తాడు వాడు. సో దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే, ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ పి ఈజ్ ఈక్వల్స్ టు రోహన్ అనేవాడు ఇంటెలిజెంట్, అలాగే క్యూ ఈజ్ ఈక్వల్ టు రోహన్ ఈజ్ హార్డ్ వర్కింగ్ అని ఉంటే, అప్పుడు మనం ఎలా రాస్తామంటే డైరెక్ట్గా ఈ సెంటెన్స్ని టోటల్గా రాయకుండా పి కంజంక్షన్ క్యూ, అంటే ఈ రెండు కూడా ట్రూ కాబట్టి అప్పుడు మనం పి కంజంక్షన్ క్యూని యూజ్ చేయడం జరుగుతుంది. ఇది సెకండ్ వన్. నెక్స్ట్ వన్ ఏంటి, డిజంక్షన్ అంటే ఏంటిది, ఏ సెంటెన్స్ విచ్ హ్యాజ్ డిజంక్షన్ కనెక్టివ్ సచ్ యాజ్ ఏ పి డిజంక్షన్ క్యూ ఈజ్ కాల్డ్ డిజంక్షన్ where P and Q are the prepositions. సో ఇక్కడ ఏమంటున్నాం, ఎగ్జాంపుల్ చూడండి,
అంటే ఇక్కడ ఈ డిజెక్షన్ అనేది ఆర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇంతకుముందు ఇక్కడ అండ్ అంటే ఏంటి, కన్జెక్షన్. ఇక్కడ డిజెక్షన్ అంటే ఆర్, అంటే ఒకటి ట్రూ అయినా ఎనఫ్, మనకి ట్రూని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. సో అది ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, రితిక ఈజ్ ఏ డాక్టర్ ఆర్ ఇంజనీర్. సో హియర్ P ఈజ్ ఈక్వల్స్ టు రితిక ఈజ్ ఏ డాక్టర్, ఇక్కడ మనకి Q ఈజ్ ఈక్వల్స్ టు రితిక ఈజ్ ఏ ఇంజనీర్ అని ఉంది. సో ఇక్కడ రితిక ఈజ్ ఏ డాక్టర్, ఈ రెండిట్లో మనకి ఏది ఒకటి ఉన్నా కూడా మనకి ట్రూ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి Q ఈజ్ ఈక్వల్స్ టు రితిక ఈజ్ ఏ డాక్టర్ అని ఉందనుకోండి, సో అప్పుడు కూడా మనకి ట్రూయే వస్తుంది. ఎందుకు అంటే ఒకటి ట్రూ అయినా ట్రూ అవుతుంది ఇది. సో ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, P ఈజ్ ఈక్వల్స్ టు రితిక ఈజ్ ఏ డాక్టర్, Q ఈజ్ ఈక్వల్స్ టు రితిక ఈజ్ ఏ డాక్టర్. ఒకవేళ రెండు అవే తీసుకున్నా కూడా మనకి ఒకటి ట్రూ అయినా కూడా మనకి P డిజెక్షన్ Q అనేది రాయొచ్చు. నెక్స్ట్ ఏంటి, ఫోర్త్ వన్, ఇంప్లికేషన్. A sentence such as P implication Q is called an implication. Implications are also known as if-then rules. ఈ ఇంప్లికేషన్స్ని మనము ఇఫ్ దెన్ రూల్స్ అని కూడా పిలవచ్చంట. ఎందుకు, ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ రైనింగ్ దెన్ ద స్ట్రీట్ ఈస్ వెట్. సో ఇక్కడ దెన్ అనేది ఇంప్లైస్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇంప్లికేషన్ని. చూడండి ఎలా రాసాం, లెట్ P ఈజ్ ఈక్వల్స్ టు ఇట్ ఈస్ రైనింగ్ అండ్ Q ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రీట్ ఈజ్ వెట్. సో దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే, ఇట్ ఈజ్ రైనింగ్ దెన్ అనేది మనకి ఇక్కడ ఇఫ్ దెన్. ఇక్కడ చూడండి, ఇఫ్ ఇట్ ఈజ్ రైనింగ్ దెన్ అనేది ఇంప్లైస్ వర్షం పడుతుంది కాబట్టి స్ట్రీట్ అనేది వెట్ అవుతుంది. సో P ఇంప్లైస్ Q అనేది ఈ రకంగా మనకి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, బై కండిషనల్. బై కండిషనల్ అంటే ఏంటిది, ఏ సెంటెన్స్ సచ్ యాజ్ P బై కండిషనల్ Q ఈజ్ ఏ బై కండిషనల్ సెంటెన్స్. ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ బ్రీతింగ్ దెన్ ఐఎమ్ అలైవ్. అంటే బ్రీతింగ్ తీసుకుంటేనే మనము జీవించగలుగుతాం. సో ఇవి రెండు సైమల్టేనియస్లీ, సో ఈ రెండు కూడా ట్రూ కాబట్టి మనం ఇక్కడ చూడండి P బై కండిషనల్ Q అనేది రాస్తున్నాం. సో ఈ రకంగా మనకి ఈ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాజికల్ కనెక్టివ్స్ అనేవి ఈ ప్రపోజిషనల్ లాజిక్లో మనకి ఉంటాయి. సో ఇప్పుడు మనం దీనికే కనెక్టివ్ సింబల్స్, వర్డెడ్ టెక్నికల్ టర్మ్, ఎగ్జాంపుల్. చూడండి, ఇది అండ్, దీన్నే మనము కంజక్షన్ అని కూడా అంటాము. ఏ కంజక్షన్ బి అంటే రెండు ట్రూ అవుతానే ఆ కండిషన్ ట్రూ అవుతుంది. అండ్ ఇక్కడ ఏముంది, ఆర్, ఇది ఆర్ సింబల్, దీన్నే మనం డిజెక్షన్ అని కూడా అంటాము. ఏ ఆర్ బి అంటే ఒకటి ట్రూ అయినా కూడా చాలు మనకి అది ట్రూ అవుతుంది. అంటే ఒకటి ట్రూ ఉండి, ఇప్పుడు ఏ అనేది ట్రూ ఉండి బి అనేది ఫాల్స్ అయినా మనకి ట్రూయే డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంప్లైస్, ఇంప్లికేషన్, ఏ ఇంప్లైస్ బి చూసాం ఇందాక. అండ్ అలాగే బై కండిషనల్ అంటే దీన్నే మనము ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని కూడా అంటాము. సో దీనికి ఎగ్జాంపుల్ చూసాం. నెక్స్ట్ ఏంటి, కనెక్టివ్ సింబల్, నెగేషన్, నాట్, వర్డ్ ఏంటి నాట్, దీన్నే మనం నెగేషన్ అంటాం, అంటే ఆపోజిట్ అని చెప్పొచ్చు. సో ఈ రకంగా మనకి ఉన్నాయి. సో ఇప్పుడు మనము 1 by 1 వీటికి ట్రూత్ టేబుల్స్ని మనము చూద్దాం. సో ఫస్ట్ ఏముంది, ఫర్ నెగేషన్, నెగేషన్కి ట్రూత్ టేబుల్ ఏమో చూద్దాం. ఇప్పుడు P అనేది ఉందనుకోండి, ట్రూ అని ఉంది Pకి. P అనేది ట్రూ అయితే నెగేషన్ P ఏమవుతుంది అని అంటే ఫాల్స్ అవుతుంది, అంటే Pకి ఆపోజిట్. ఒకవేళ P అనేది ఫాల్స్ ఉంటే నెగేషన్ P అనేది ట్రూ అవుతుంది. సో ఇది ట్రూత్ టేబుల్ ఫర్ నెగేషన్కి. నెక్స్ట్ ఏంటి, ఫర్ కంజక్షన్. అండ్ అంటే ఏమన్నాం మనము, రెండు ట్రూ అవుతేనే ట్రూ అవ్వాలి, ఒకవేళ రెండు ఫాల్స్ అవుతే మనకి ఫాల్స్ అవ్వాలి. సో అది కదా. సో ఇక్కడ చూడండి, ఓన్లీ ట్రూ అనేది ఎప్పుడైతుంది, జస్ట్ P అండ్ Q రెండు కూడా ట్రూ ఉంటేనే మనకి ట్రూ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ P అనేది ట్రూ ఉంది అండ్ Q అనేది ట్రూ ఉంది. సో ఫైనలీ మనకి P కంజక్షన్ Q అంటే ట్రూ వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ P అనేది ట్రూ ఉంది, Q అనేది ఫాల్స్ ఉంది. సో ఆబ్వియస్లీ మనకి ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ P అనేది ఫాల్స్ ఉంది, Q అనేది ట్రూ ఉంది. సో మనకి అలా ఉంటే ఈ కంజక్షన్ అనేది పాసిబుల్ అవ్వదు. సో ఫాల్స్. నెక్స్ట్ ఏంటి, P అనేది ఫాల్స్ ఉంది, Q అనేది ఫాల్స్ ఉంది కాబట్టి ఫాల్స్ వచ్చింది. సో ఇది కంజక్షన్కి
ట్రూత్ టేబుల్. నెక్స్ట్ ఏంటి ఫర్ డిసెక్షన్. డిసెక్షన్ అంటే ఏంటి, ఆర్ అంటే ఒకటి ట్రూ ఉన్నా చాలు మనకి పి డిసెక్షన్ క్యూ అనేది ట్రూ అవుతుంది. చూడండి ఇప్పుడు పి ట్రూ, క్యూ ట్రూ ఉంది, సో ఇది కూడా ట్రూ అయిపోయింది. ఒకవేళ రెండు ట్రూ ఉన్నా కూడా మనకి ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, పి అనేది ఫాల్స్ ఉంది, క్యూ అనేది ట్రూ ఉంది. ఏదో ఒక కండిషన్ ట్రూ ఉంది కాబట్టి ఫైనల్లీ ఇట్ విల్ రిటర్న్ ట్రూ. నెక్స్ట్ పి ట్రూ ఉంది, క్యూ అనేది ఫాల్స్ ఉంది, సో ఇట్ విల్ ఆల్సో రిటర్న్ ట్రూ. రెండు ఫాల్స్ ఉన్నాయి కాబట్టి ఫైనల్లీ ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్. సో ఇది. నెక్స్ట్ ఫర్ ఇంప్లికేషన్. ఇంప్లికేషన్కి ఏమున్నాయి చూడండి, రెండు ట్రూ అవుతాయి, ట్రూ అయ్యింది అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే క్యూ యొక్క స్టేట్మెంట్ ఏదైతే అవుతుందో దాన్ని మాత్రమే ఈ పి ఇంప్లైస్ క్యూలో మనం రిటర్న్ చేయాలి. చూడండి ట్రూ ట్రూ ఉంటే మనకి ట్రూ వచ్చింది. ఇక్కడ చూడండి క్యూలో మనకి ఇది ఫాల్స్ ఉంది కాబట్టి ఫాల్స్, క్యూలో ట్రూ ఉంది కాబట్టి ఇది ట్రూ, అండ్ క్యూలో ఫాల్స్ ఉంది కాబట్టి ఇక్కడ క్యూలో చూడండి మనకి ట్రూ ట్రూ, రెండు ట్రూ ఉన్నాయి కాబట్టి ట్రూ అయింది. ఇక్కడ మనకి ఫాల్స్ ఉండి ట్రూ ఉంటే ట్రూ అయ్యింది, అలాగే ఫాల్స్ ఉంటే ట్రూ అయింది. అంటే ఒకవేళ రెండు ఫాల్స్ అయితే మనకి కండిషన్ అనేది ట్రూ అయింది ఇక్కడ. సో ఇది ఫర్ ఇంప్లికేషన్కి. ఇంప్లికేషన్ యొక్క ట్రూ టేబుల్ చూడండి, పి అండ్ క్యూ రెండు ట్రూ ఉంటే పి ఇంప్లైస్ క్యూ కూడా ట్రూ అయ్యింది. ఒకవేళ పి అనేది ట్రూ ఉండి క్యూ అనేది ఫాల్స్ ఉంటే ఫాల్స్ అయింది, అంటే క్యూలో ఏ స్టేట్మెంట్ ఉంటే దాన్ని రిటర్న్ చేసింది. నెక్స్ట్ ఏంటి, ఫాల్స్ ట్రూ ఉంటే ట్రూని రిటర్న్ చేసింది. ఒకవేళ రెండిట్లో మనకి ఫాల్స్ అనేది ఉంటే అప్పుడు ఇది ట్రూని రిటర్న్ చేస్తుంది. సో ఇది ఇంప్లికేషన్ యొక్క ట్రూత్ టేబుల్. నెక్స్ట్ ఏంటి చూడండి, ఫర్ బై కండిషనల్. బై కండిషనల్లో ఏముంది చూడండి, ట్రూ ట్రూ ఉంటే ట్రూ, అండ్ ట్రూ ఫాల్స్ అయితే ఫాల్స్, ఫాల్స్ ట్రూ అయితే ఫాల్స్. అంటే ఈ బై కండిషనల్లో పి అండ్ క్యూ రెండు కూడా సేమ్ ఉండాలి. ఒకవేళ అవి రెండు ట్రూ అవుతే ట్రూ అవుతుంది, రెండు ఫాల్స్ అవుతే ట్రూ అవుతుంది. సో ఇది బై కండిషనల్కి ట్రూత్ టేబుల్. సో మనకి ఈ ప్రపోజిషనల్ లాజిక్కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సో ఆ లిమిటేషన్స్ ఏంటివో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి we cannot represent relations like all, some or none with propositional logic. అంటే ఈ ప్రపోజిషనల్ లాజిక్లో మనము ఇలాంటి టర్మ్స్ని, ఇలాంటి రిలేషన్స్ని మనము రిప్రజెంట్ చేయొద్దు. లైక్ ఆల్, సమ్ ఇలాంటివి మనము రిప్రజెంట్ చేయొద్దు, ఆర్ నన్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఆల్ ద గర్ల్స్ ఆర్ ఇంటెలిజెంట్, గర్ల్స్ అందరూ ఇంటెలిజెంట్, బట్ ఇక్కడ ఆల్ ఇది డిక్లరేటివ్ స్టేట్మెంట్ కాదు, సో ఇది ప్రపోజిషనల్ స్టేట్మెంట్ అనేది కాదు అని చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటి, బి సమ్ యాపిల్స్ ఆర్ స్వీట్, కొన్ని యాపిల్స్ అనేవి స్వీట్గా ఉన్నాయి అని చెప్తున్నాం. సో ఇవి అంటే ఈ రెండు స్టేట్మెంట్ ఏ అండ్ బి స్టేట్మెంట్స్ అనేవి మనకి ఇక్కడ డిక్లరేటివ్ స్టేట్మెంట్స్ కాదు. సో అందుకని ఇలాంటి స్టేట్మెంట్స్ని మనము ఈ ప్రపోజిషనల్ లాజిక్లో యూజ్ చేయొద్దు. నెక్స్ట్ వన్ ఏంటి, ప్రపోజిషనల్ లాజిక్ హ్యాస్ ఏ లిమిటెడ్ ఎక్స్ప్రెసివ్ పవర్. లిమిటెడ్ ఎక్స్ప్రెసివ్ పవర్ అనేది మనకి ఈ ప్రపోజిషనల్ లాజిక్లో ఉంటుంది. ఇన్ ప్రపోజిషనల్ లాజిక్ we cannot describe statements in terms of their properties or logical relationships. ఇక్కడ ఏమంటున్నాం, ఈ ప్రపోజిషనల్ లాజికల్లో స్టేట్మెంట్స్ అనేవి మనము ప్రాపర్టీస్ ఆర్ లాజికల్ రిలేషన్షిప్స్, అంటే లాజికల్ రిలేషన్షిప్స్ని కానీ ప్రాపర్టీస్ని కానీ మనము యూజ్ చేయకుండా మనం స్టేట్మెంట్ని డిస్క్రైబ్ చేస్తాము. సో దట్ ఈస్ ద లిమిటేషన్స్ ఆఫ్ ప్రపోజిషనల్ లాజిక్. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ క్లాస్లో మనము ట్రూత్ టేబుల్స్ అండ్ 5 కనెక్టివ్స్ ఉన్నాయి, సో వాటి గురించి చూసాము. అండ్ ప్రపోజిషనల్ లాజిక్ స్టేట్మెంట్స్ అనేటివి ఎలా ఉంటాయి అనేవి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనము ప్రపోజిషనల్ లాజిక్ గురించి డిస్కస్ చేసాం. సో ఈ క్లాస్లో మనము
ఫస్ట్ ఆర్డర్ లాజిక్ టాపిక్ గురించి మనము డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అంటే ఏంటిది అండ్ మనం దీన్ని ఎందుకు యూజ్ చేస్తాం అనేది చూద్దాం. సో ప్రీవియస్ క్లాస్లో ఏంటి మనం ప్రపోజిషనల్ లాజిక్ అది ఎందుకు యూజ్ అవుతుంది మనకి అని అంటే, ప్రపోజిషనల్ లాజిక్ అనేది ఒక డిక్లరేటివ్ స్టేట్మెంట్. అంటే ఆ స్టేట్మెంట్ అనేది ట్రూవా ఆర్ ఫాల్సా అని చెప్పడానికి మాత్రమే మనకి ఆ ప్రపోజిషనల్ లాజిక్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఫ్యాక్ట్స్ని రిప్రజెంట్ చేయడానికి మాత్రమే మనకి ప్రపోజిషనల్ లాజిక్ అనేది వర్క్ అవుతుంది. బట్ ఇంకా కొన్ని కాంప్లెక్స్ సెంటెన్సెస్ని రిప్రజెంట్ చేయడానికి ప్రపోజిషనల్ లాజిక్ మాత్రమే సరిపోదు. సో ఇంకా దానికి ఎక్స్టెన్షన్గా మనము ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ని యూజ్ చేస్తాం. ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్నే మనము ప్రిడికేట్ లాజిక్ అని కూడా చెప్తాము. సో ఇక్కడ చూడండి, we have seen that how to represent statements using propositional logic, but unfortunately in propositional logic we can only represent the facts which are either true or false అనేది మాత్రమే మనం చూడగలుగుతాం. ఇక్కడ చూడండి, ప్రపోజిషనల్ లాజిక్ ఈజ్ నాట్ సఫిషియంట్ టు రిప్రజెంట్ ది కాంప్లెక్స్ సెంటెన్సెస్. అంటే కొన్ని స్టేట్మెంట్స్ని ఇది చెప్పలేదు, అంటే కొన్నిటిని ఇది ఐడెంటిఫై చేయలేదు. ప్రపోజిషనల్ లాజిక్ అనేది మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం, కొన్ని స్టేట్మెంట్స్ ఎలాంటి వాటిని ఇది రిప్రజెంట్ చేయదు అని చెప్పి. సో అలాంటి వాటికి మనం ఇక్కడ ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ద ప్రపోజిషనల్ లాజిక్ హ్యాస్ వెరీ లిమిటెడ్ ఎక్స్ప్రెసివ్ పవర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ విచ్ వీ కెనాట్ రిప్రజెంట్ యూజింగ్ ప్రపోజిషనల్ లాజిక్. ఇప్పుడు ఇక్కడ కింద 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వీటిని చూడండి. వీటిని మనము ప్రపోజిషనల్ లాజిక్ని వీటికి అప్లై అవ్వదు. అంటే ఇవి ప్రపోజిషనల్ లాజిక్ స్టేట్మెంట్స్ కావు, అంటే ట్రూవా ఆర్ ఫాల్సా అని చెప్పడానికి రాదు. ఒక పర్టికులర్ డిక్లరేటివ్ స్టేట్మెంట్ అని మనం ఇక్కడ చెప్పలేము. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, సమ్ హ్యూమన్స్ ఆర్ ఇంటెలిజెంట్ ఆర్ సచిన్ లైక్స్ క్రికెట్. ఈ 2 ఎగ్జాంపుల్స్ని అబ్జర్వ్ చేయండి. సమ్ హ్యూమన్స్ ఆర్ ఇంటెలిజెంట్. సో ఇదేంటి ఇక్కడ, ఇది ఫస్ట్ ఆర్డర్ లాజిక్కి ఎగ్జాంపుల్, అంటే ఇది ఒక ప్రిడికేట్ లాజిక్కి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ప్రీవియస్ క్లాస్లో చూసాం ప్రపోజిషనల్ లాజిక్ యొక్క స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి అని. నెక్స్ట్ చూడండి, సచిన్ లైక్స్ క్రికెట్. సో ఇది ప్రిడికేట్ లాజిక్కి ఎగ్జాంపుల్స్ ఇవి. సో ఇలాంటి సెంటెన్సెస్ని మనము ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ సెంటెన్సెస్ అని అంటాము. సో ఇక్కడ యాక్చువల్గా ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అంటే ఏంటిది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆర్డర్ లాజిక్. సో ఇది ఏంటిది అంటే నాలెడ్జ్ రిప్రజెంటేషన్కి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనము ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ని యూజ్ చేయడం జరుగుతుంది. మనం ఆల్రెడీ చూసాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకు నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అనేది డిఫరెంట్ వేస్లలో ఉంటుంది. సో దాంట్లో ఇది వన్ ఆఫ్ టైప్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్. సో ఇది ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అనేది నాలెడ్జ్ని రిప్రజెంట్ చేయడానికి ఏజెంట్స్లలో యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి చూడండి, ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ఆర్డర్ లాజిక్ ఈజ్ అనదర్ వే ఆఫ్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ టు ప్రపోజిషనల్ లాజిక్. అంటే ఇది ప్రపోజిషనల్ లాజిక్ ఎక్స్టెన్షన్ అని చెప్తున్నాం. ఎందుకు అనంటే ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అనేది ఫ్యాక్ట్స్ని అలాగే ఇంకా దానికన్నా డిఫరెంట్గా ఉన్న స్టేట్మెంట్స్ని కూడా ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది. సో అందుకే ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రపోజిషనల్ లాజిక్ అని చెప్తున్నాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ ప్రిడికేట్ లాజిక్ ఆర్ ఫస్ట్ ఆర్డర్ ప్రిడికేట్ లాజిక్. దీనికే మనం ఇలా కూడా అంటాం, ఫస్ట్ ఆర్డర్ లాజిక్ని మనము ప్రిడికేట్ లాజిక్ ఆర్ ఫస్ట్ ఆర్డర్ ప్రిడికేట్ లాజిక్ అని కూడా చెప్తాము. ఫస్ట్ ఆర్డర్ లాజిక్ ఈజ్ పవర్ఫుల్ లాంగ్వేజ్ దట్ డెవలప్స్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది objects in a more easy way and can also express the relation between those objects. సో ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అనేది ఏం చెప్తుంది అనంటే ఆబ్జెక్ట్స్ మధ్య రిలేషన్షిప్ని రిప్రజెంట్ చేస్తుంది. సో అదే మెయిన్ వర్క్ ఇక్కడ. ఫస్ట్ ఆర్డర్ లాజిక్ యొక్క మెయిన్ వర్క్ ఏంటిది అనంటే ఆబ్జెక్ట్స్ మధ్య రిలేషన్షిప్ని రిప్రజెంట్ చేస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అని చెప్పొచ్చు. సో ఇది ఫస్ట్ ఆర్డర్ లాజిక్.
నెక్స్ట్ ఏంటి థర్డ్ పాయింట్, ఫస్ట్ ఆర్డర్ లాజిక్ does not only assumes the word contains facts like propositional logic but also assumes the following things in the word. అంటే ఏంటిది ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అనేది జస్ట్ ఫ్యాక్ట్స్ని మాత్రమే రిప్రజెంట్ చేయదు, ఇంకా కొన్ని డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని కూడా ఇది రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటిది, ఆబ్జెక్ట్స్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ చూడండి ఏ, బి, పీపుల్, నంబర్స్, కలర్స్, వార్స్, ఇవన్నీ కూడా పిట్స్. సో ఇవన్నిటిని కూడా మనం ఆబ్జెక్ట్ అంటే ఏదైనా తీసుకోవచ్చు. సో వీటన్నిటిని మనం ఇక్కడ ఆబ్జెక్ట్స్ లాగా రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ రిలేషన్స్ అంటే ఏంటిది, రిలేషన్స్ అంటే ఏంటిది అని అంటే ఇక్కడ మనం ఒక రిలేషన్ని రిప్రజెంట్ చేస్తాం, లైక్ సిస్టర్ ఆఫ్, బ్రదర్ ఆఫ్, హ్యాస్, కలర్, కమ్స్ బిట్వీన్. సో ఇలాంటివి చూడండి. రిలేషన్స్ అంటే ఇట్ కెన్ బి యూనరీ రిలేషన్ సచ్ యాజ్ రెడ్, రౌండ్, ఈజ్ అడ్జసెంట్ ఆర్ ఇన్ ఎనీ రిలేషన్ సచ్ యాజ్ ది సిస్టర్ ఆఫ్, బ్రదర్ ఆఫ్, హ్యాస్, కలర్, కమ్స్ బిట్వీన్. సో రిలేషన్స్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి ఫంక్షన్, ఫంక్షన్ అంటే ఏంటిది, ఫాదర్ ఆఫ్, బెస్ట్ ఫ్రెండ్, థర్డ్ ఇన్నింగ్ ఆఫ్, ఎండ్ ఆఫ్. సో ఇవన్నీ కూడా ఫంక్షన్ కిందికి వస్తాయి. సో ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అంటే ఏంటిది అంటే ఇది నాలెడ్జ్ రిప్రజెంటేషన్కి యూజ్ అవుతుంది, ఆబ్జెక్ట్స్ మధ్య రిలేషన్షిప్ని తెలియచెప్పడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి మనకి ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, పీపుల్, నంబర్స్, కలర్స్, ఏ, బి, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ని మనము ఆబ్జెక్ట్స్గా తీసుకోవచ్చు. రిలేషన్ అండ్ ఫంక్షన్ గురించి చూసాం. సో నెక్స్ట్ చూద్దాం మనం. ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్లో మనకి మెయిన్గా 2 పార్ట్స్ ఉన్నాయి. అవేంటివి, సింటాక్స్ అండ్ సిమాంటిక్స్. ఆల్రెడీ మనకు ప్రపోజిషన్ లాజిక్లో కూడా మనకి ఈ 2 పార్ట్స్ అనేవి ఉన్నాయి, సింటాక్స్ అండ్ సిమాంటిక్ గురించి మనము డిస్కస్ చేసాం కూడా. సో ఇక్కడ కూడా మనకి ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్లో కూడా మనకి మెయిన్గా ఈ 2 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, సింటాక్స్ అండ్ సిమాంటిక్స్. సో ఇక్కడ ఫస్ట్ మనం చూద్దాం సింటాక్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్. ఫస్ట్ ఆర్డర్ లాజిక్ యొక్క సింటాక్స్ చూద్దాం. సో ఇక్కడ సింటాక్స్ అంటే ఏంటిది అని అంటే ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ సింటాక్స్ అంటే దీంట్లో కొన్ని కలెక్షన్ ఆఫ్ సింబల్స్ అనేవి ఉంటాయి. సింబల్స్ అంటే ఏంటిది అంటే ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్కి కొన్ని బేసిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ బేసిక్ ఎలిమెంట్స్ని మనం యూజ్ చేసి నాలెడ్జ్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో దాన్నే మనం ఇక్కడ సింటాక్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అని చెప్తాము. సో వన్స్ ఇక్కడ రీడ్ చేయండి. The syntax of FOL is nothing but a first order logic. Determines which collection of symbols is a logical expression in first order logic. The basic syntactic elements of first order logic are symbols. We write statements in shorthand notation in FOL. సో ఇప్పుడు ఆ సింబల్స్ ఏంటివి, ఆ కొన్ని బేసిక్ ఎలిమెంట్స్ ఏంటివి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్లో మనకి కొన్ని బేసిక్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు వీటి గురించి మనం చూద్దాం. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఏమేమి ఉన్నాయి మనకి బేసిక్ ఎలిమెంట్స్ వచ్చేసి కాన్స్టెంట్, వేరియబుల్స్, ప్రిడికేట్స్, ఫంక్షన్, కనెక్టివ్స్, ఈక్వాలిటీ అండ్ క్వాంటిఫైయర్స్. సో ఇవన్నీ కూడా కొన్ని బేసిక్ ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు. కాన్స్టెంట్స్ అంటే ఏంటివి, ఇక్కడ ఫిక్స్డ్ అన్నట్టు. సో అందుకని ఇక్కడ కాన్స్టెంట్ అంటే ఏంటి, ఫిక్స్డ్. 1, 2, ఏ, జాన్, ముంబై, క్యాట్ అంటే ఇవన్నీ నేమ్స్ అనేవి కొన్ని పర్టికులర్గా కాన్స్టెంట్గా ఉన్న వాటిని మనం ఇక్కడ తీసుకుంటాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కాన్స్టెంట్. వేరియబుల్స్ అంటే ఏంటివి, మనం ఏవైనా తీసుకోవచ్చు, లైక్ ఎక్స్, వై, జెడ్, ఏ, బి, సి ఇలాంటివి డిఫరెంట్ వాటిని మనము వేరియబుల్స్, వీటిని మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటివి, ప్రిడికేట్స్ అంటే బ్రదరు, ఫాదరు, లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఇవన్నీ కూడా మనకి ప్రిడికేట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటి, ఫంక్షన్, స్క్వేర్ రూట్, లెఫ్ట్ లెగ్ ఆఫ్, ఇవి ఫంక్షన్స్. నెక్స్ట్ ఏంటి, కనెక్టివ్స్ అంటే ఏంటి, అండ్, ఆర్, నెగేషన్, ఇంప్లాయిస్, ఇవన్నీ ఆల్రెడీ మనం ప్రపోజిషనల్ లాజిక్లో చూసాం కనెక్టివ్స్ గురించి. కంజంక్షన్, డిస్జంక్షన్, నెగేషన్, ఇంప్లాయిస్, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చూసాం, తెలుసు కనెక్టివ్స్ గురించి. నెక్స్ట్ ఏంటి, ఈక్వాలిటీ. అండ్ నెక్స్ట్ క్వాంటిఫైర్స్ అంటే ఏంటివి, ఫర్ ఆల్, దేర్ ఎగ్జిస్ట్, వీటిని మనం క్వాంటిఫైర్స్ లాగా రిప్రజెంట్ చేస్తాం.
సో ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్లో కొన్ని బేసిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ బేసిక్ ఎలిమెంట్స్ని మనం బేస్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అనేది చేయొచ్చు. అవేంటివి? కాన్స్టెంట్స్, వేరియబుల్స్, ప్రిడికేట్స్, ఫంక్షన్, కనెక్టివ్స్, ఈక్వాలిటీ, క్వాంటిఫైర్స్, ఇవన్నీ కూడా కొన్ని బేసిక్ ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూద్దాం. సో ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్లో మనకి మెయిన్గా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. అవేంటివి అంటే ఆటోమిక్ సెంటెన్స్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. సో ఫస్ట్ మనము ఆటోమిక్ సెంటెన్సెస్ అంటే ఏంటిది అనేది చూద్దాం. సో ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్లో మనకి ఆటోమిక్ సెంటెన్సెస్ అని అంటే ఏంటిది అని అంటే, ఈ సెంటెన్సెస్ అనేవి, ఇలాంటి టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి ప్రిడికేట్ సింబల్ని అలాగే పారెంథసిస్లో టర్మ్స్ని కలిగి ఉంటాయి. అవి ఎలా అనంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఆటోమిక్ సెంటెన్సెస్ ఆర్ ది మోస్ట్ బేసిక్ సెంటెన్సెస్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్. దీస్ సెంటెన్సెస్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఏ ప్రిడికేట్ సింబల్ followed by a parenthesis with a sequence of terms. సో ఇక్కడ ఆటోమిక్ సెంటెన్సెస్ అంటే ఎలా ఉంటుంది అని అంటే, ప్రిడికేట్ సింబల్ ఉంటుంది మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ ప్రిడికేట్ సింబల్ ఉంటుంది. అలాగే మనం పారెంథసిస్లో టర్మ్స్ని రిప్రజెంట్ చేస్తాము. సో ఆ టైప్లో మనం ఇక్కడ ఆటోమిక్ సెంటెన్స్ అనేది రాయడం జరుగుతుంది. సో ఎలా రాసాం అనేది మనం ఇక్కడ సెకండ్ పాయింట్లో చూద్దాం. We can represent the atomic sentences as predicate. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ప్రిడికేట్ అనేది రాసాము. అండ్ నెక్స్ట్ ఈ పారెంథసిస్లో మనము టర్మ్ 1, టర్మ్ 2, టర్మ్ 3 అప్ టు n వరకు రాయొచ్చు. సో ఈ రకంగా, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ రకంగా మనము ఆటోమిక్ సెంటెన్స్ అనేది ఫస్ట్ ఆర్డర్ లాజిక్లో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, సో దట్ మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రవి అండ్ అజయ్ ఆర్ బ్రదర్స్. సో ఇక్కడ ఏంటి, మనకి రవి అండ్ అజయ్ ఈ నేమ్స్ అనేవి మనకి ఇక్కడ టర్మ్స్, బ్రదర్స్ అనేది ప్రిడికేట్ సింబల్ అది. సో ఇప్పుడు ఈ సెంటెన్స్ని మనము ఈ ఆటోమిక్ సెంటెన్స్ రూపంలో రాయాలి. ఎలా రాస్తాం అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, బ్రదర్స్ అనేది మనకి ఏమన్నాం, సింబల్. బ్రదర్స్ అనేది మనకి ఇక్కడ ప్రిడికేట్ అన్నాం. అండ్ రవి అండ్ అజయ్ అనేవి మనకి టర్మ్స్. సో ఇది ఏ రూపంలో ఉంది, ప్రిడికేట్. సో బ్రదర్, సో ఇక్కడ బ్రదర్ అనేది ప్రిడికేట్ కాబట్టి బ్రదర్స్, అండ్ పారెంథసిస్లో మనం టర్మ్స్ రాయాలి కాబట్టి ఇక్కడ టర్మ్స్ ఏమున్నాయి, రవి అండ్ అజయ్. సో ఇక్కడ రవి అజయ్ అనేవి టర్మ్స్లో మనం రాసాం, పారెంథసిస్లో టర్మ్స్ రూపంలో మనం ఇక్కడ రాయడం జరిగింది. సో ఈ రకంగా మనకి ఈ ఆటోమిక్ సెంటెన్స్ అనేది రాయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి చూడండి, ఇక్కడ చిక్కీ ఈజ్ ఏ క్యాట్. సో ఇక్కడ ఏంటి, క్యాట్ అనేది మనకి ఇక్కడ ప్రిడికేట్. అండ్ ఇక్కడ నేమ్ వచ్చేసి మనకి ఏంటి, ఇక్కడ టర్మ్. సో అది ఎలా రాస్తాం, ప్రిడికేట్ అండ్ పారెంథసిస్లో టర్మ్ అనేది రాసాం. క్యాట్ అనేది ఇక్కడ ప్రిడికేట్ అండ్ పారెంథసిస్లో మనము ఇక్కడ దాని నేమ్ అనేది, టర్మ్ అనేది రాయడం జరిగింది. సో ఇది ఆటమిక్ సెంటెన్సెస్. సో ఇప్పుడు నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయో మనం చూద్దాం. సో ఈ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఏంటివి అని అంటే, కాంప్లెక్స్ సెంటెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆటమిక్ సెంటెన్సెస్ అండ్ కనెక్టివ్స్. అంటే ఆటమిక్ సెంటెన్సెస్ అనేవి, అంటే ఈ కాంప్లెక్స్ సెంటెన్స్ అనేవి ఆటమిక్ సెంటెన్సెస్ని విత్ ద హెల్ప్ ఆఫ్ కనెక్టివ్స్తో యూజ్ చేస్తాయి. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి, కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఆర్ మేడ్ బై కంబైనింగ్ ఆటమిక్ సెంటెన్సెస్ యూజింగ్ కనెక్టివ్స్. కనెక్టివ్స్ అంటే ఏంటివి, మనం ఆల్రెడీ చూసాం, అండ్, ఆర్, నెగేషన్, ఇంప్లైస్, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. సో అవన్నీ కూడా కనెక్టివ్స్. వాటిని ఆటమిక్ సెంటెన్సెస్లో యూజ్ చేసుకొని సెంటెన్స్ని మనం రాస్తే దాన్నే మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అని చెప్తాము. సో ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ స్టేట్మెంట్ కెన్ బి డిరైవ్డ్ ఇంటూ 2 పార్ట్స్. ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేయబడుతుంది. ఏంటివి అవి, ఫస్ట్ పార్ట్ వచ్చేసి సబ్జెక్ట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్రిడికేట్. సో సబ్జెక్ట్ అంటే ఏంటిది అని అంటే, సబ్జెక్ట్ ఈజ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఆ స్టేట్మెంట్ యొక్క మెయిన్ పార్ట్ అని చెప్పొచ్చు అంట. నెక్స్ట్ ఏంటి,
ప్రెడికేట్ అనేది ఏం చేస్తుంది అంటే రిలేషన్షిప్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ అనేది మెయిన్ పార్ట్ అయితే ఇక్కడ ప్రెడికేట్ అనేది మెయిన్గా దాని యొక్క వర్క్ ఏంటి, రిలేషన్షిప్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఏ ప్రెడికేట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ రిలేషన్ విచ్ బైండ్స్ టూ ఆటమ్స్ టుగెదర్ ఇన్ ఏ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అనేది మనకి మెయిన్గా ఈ ప్రెడికేట్ అనేది చెప్తుంది. సో ఫస్ట్ ఆర్డర్ లాజిక్ లో మనకి 2 పార్ట్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ స్టేట్మెంట్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆ ఎగ్జాంపుల్ చూస్తే మనకు అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్ అనేది ఒక స్టేట్మెంట్ ఉంది. సో ఇది ఫస్ట్ ఆర్డర్ లాజిక్ స్టేట్మెంట్ అనుకోండి. ఇది ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్ అనేది ఫస్ట్ ఆర్డర్ లాజిక్ యొక్క స్టేట్మెంట్. సో ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ స్టేట్మెంట్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. ఏంటిది, ఇక్కడ సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్. ఎక్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అండ్ ఈజ్ అండ్ ఇంటీజర్ అనేది ప్రిడికేట్. ఎక్స్ అనేది ఇక్కడ ఏంటి, మెయిన్ పార్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్. ఇక్కడ ఇంటీజర్ అనేది ఏంటి, సెకండ్ పార్ట్. ఇది ప్రిడికేట్ అంటే దాని యొక్క మెయిన్ రిలేషన్ ఏంటి అనేది మనకి ఇక్కడ చెప్తుంది. సో ఇది ఫస్ట్ ఆర్డర్ లాజిక్ స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. చూడండి ఇంకోసారి, కన్సిడర్ ద స్టేట్మెంట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్. It consists of 2 parts. The first part, x, is the subject of the statement and second part is an integer, is known as a predicate అని చెప్తున్నాము. సో ఇప్పుడు ఏంటి, మనం ఈ క్లాస్లో ఫస్ట్ ఆర్డర్ లాజిక్ యొక్క బేసిక్ ఎలిమెంట్స్ని చూసాము. అలాగే నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ ఆర్డర్ లాజిక్లో మనకి 2 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి, ఆటమిక్ సెంటెన్సెస్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. అండ్ ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ స్టేట్మెంట్ అనేది 2 టైప్స్గా డివైడ్ చేస్తాము. ఫస్ట్ వన్ వచ్చేసి సబ్జెక్ట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్రిడికేట్. సో దీనికి మనం ఎగ్జాంపుల్ కూడా చూసాం. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను, ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ కాన్సెప్ట్ అనేది. సో నెక్స్ట్ క్లాస్లో మనము క్వాంటిఫైయర్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనము ఫస్ట్ ఆర్డర్ లాజిక్ టాపిక్లో బేసిక్ ఎలిమెంట్స్ అండ్ ఆటోమిక్ సెంటెన్స్ అలాగే కాంప్లెక్స్ సెంటెన్స్ గురించి డిస్కస్ చేసాం అండ్ వాటికి మనం ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆర్డర్ లాజిక్లో క్వాంటిఫైయర్స్ గురించి చూద్దాం. సో బేసికల్లీ ఈ క్వాంటిఫైయర్స్ అనేవి బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్. సో అసలు క్వాంటిఫైయర్స్ అంటే ఏంటిది అని అంటే, క్వాంటిఫైయర్స్ అనేవి ఒక లాంగ్వేజ్ ఎలిమెంట్. సో ఈ క్వాంటిఫైయర్స్ సింబల్స్ని యూజ్ చేసి మనము రేంజ్ని కానీ ఆర్ స్కోప్ని కానీ మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అందుకే మనము ఈ క్వాంటిఫైయర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఎందుకు మనకి యూజ్ అవుతాయి ఈ క్వాంటిఫైయర్స్ అని అంటే, రేంజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఆర్ స్కోప్ని ఫైండ్ అవుట్ చేయడానికి. సో అందుకని మనం ఈ క్వాంటిఫైయర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ రీడ్ చేయండి. Quantifiers in first order logic. These are the symbols that permit to determine or identify the range and scope of the variable in the logical expression. అంటే ఒక పర్టికులర్ ఎక్స్ప్రెషన్లో మనకి ఏంటి, ఆ స్టేట్మెంట్ యొక్క రేంజ్ని అలాగే స్కోప్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి మెయిన్గా ఈ క్వాంటిఫైయర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో బేసికల్లీ ఈ క్వాంటిఫైయర్స్ అనేవి 2 టైప్స్. ఏంటిది, ఫస్ట్ వన్ వచ్చేసి యూనివర్సల్ క్వాంటిఫైయర్ అండ్ నెక్స్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసి ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైయర్. సో ఫస్ట్ యూనివర్సల్ క్వాంటిఫైయర్ అంటే ఏంటిది అని అంటే, ఈ యూనివర్సల్ క్వాంటిఫైయర్లో మనకి ఫర్ ఆల్, ఎవ్రీ వన్, ఎవ్రీథింగ్ అనేవి ఉంటాయి. అలాగే ఈ ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైయర్లో మనకి ఫర్ సమ్, ఎట్లీస్ట్ వన్ అనేవి మనకి ఉంటాయి. చూడండి ఇక్కడ యూనివర్సల్ క్వాంటిఫైయర్లో ఫర్ ఆల్, ఎవ్రీ వన్, ఎవ్రీథింగ్ అంటే విత్ ఇన్ ఏ రేంజ్, ఒక పర్టికులర్ రేంజ్లో ఈ యూనివర్సల్ క్వాంటిఫైయర్స్ అనేవి ఉన్నాయి. అంటే రేంజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనము ఈ యూనివర్సల్ క్వాంటిఫైయర్స్ని యూజ్ చేస్తాము. అలాగే ఈ ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైయర్స్ని మనం ఇక్కడ స్కోప్ని ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే స్కోప్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఇక్కడ
ఈ ఫర్ సమ్, అట్లీస్ట్ వన్, ఈ ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. యూనివర్సల్ క్వాంటిఫైర్స్ ఏమో రేంజ్ని డీల్ చేయడానికి, అలాగే ఈ ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైర్స్ ఏమో మనకి స్కోప్తో మనకి డీల్ చేయడానికి వర్క్ అవుతాయి. సో ఇప్పుడు ఇంకా మనము ఈ యూనివర్సల్ క్వాంటిఫైర్ అంటే ఏంటిది అండ్ ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైర్ అంటే ఏంటిది అనేవి మనం డీటెయిల్గా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటి యూనివర్సల్ క్వాంటిఫైర్ చూద్దాం. యాక్చువల్గా ఈ యూనివర్సల్ క్వాంటిఫైర్ అంటే ఏంటిది అని మనం ఆల్రెడీ చూసాం. ఫస్ట్ పాయింట్ ఏంటి, రేంజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది అని. సో ఇక్కడ రీడ్ చేయండి. యూనివర్సల్ క్వాంటిఫైర్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ లాజిక్ రిప్రజెంటేషన్ విచ్ స్పెసిఫైస్ దట్ ది స్టేట్మెంట్ విత్ ఇన్ ఇట్స్ రేంజ్ ఈజ్ ట్రూ. అంటే స్టేట్మెంట్ అనేది ఎప్పుడు రేంజ్ అనేది ట్రూ అని చెప్పడానికి మనకి ఈ యూనివర్సల్ క్వాంటిఫైర్ అనేది యూజ్ అవుతుంది. లైక్ ఫర్ ఎవ్రీథింగ్ ఆర్ ఎవ్రీ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ థింగ్. సో ఇక్కడ రేంజ్ అనేది ట్రూ అని చెప్తాం యూనివర్సల్ క్వాంటిఫైర్లో. నెక్స్ట్ ఏంటి, సెకండ్ పాయింట్ చూద్దాం. ద యూనివర్సల్ క్వాంటిఫైర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ సింబల్ ఫర్ ఆల్. ఇదేం సింబల్ అని చెప్తాం, ఫర్ ఆల్ సింబల్ ఇది, విచ్ రిసెంబల్స్ యాజ్ ఇన్వర్టెడ్ ఏ. అంటే ఈ ఫర్ ఆల్ సింబల్ అనేది ఎలా ఉంది, ఏకి ఆపోజిట్లో, ఏకి ఇన్వర్టెడ్గా ఉంది అని చెప్తున్నాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి, రేంజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనము ఈ యూనివర్సల్ క్వాంటిఫైర్స్ని యూజ్ చేస్తాము. అలాగే దీన్ని ఏ సింబల్స్తో ఇండికేట్ చేస్తాము, ఫర్ ఆల్. ఈ సింబల్ ఫర్ ఆల్ అనే సింబల్స్తో మనం యూజ్ చేస్తాము. అలాగే ఈ యూనివర్సల్ క్వాంటిఫైర్లో మనము ఇంప్లికేషన్ని యూజ్ చేస్తాం, మీన్స్ ఇంప్లాయిస్ కనెక్టివిటీ. సో ఇక్కడ మెయిన్గా మనము ఈ పర్టికులర్ స్టేట్మెంట్ని మనం డినోట్ చేయాలి, రాయాలి అంటే మనం ఇక్కడ ఇంప్లికేషన్ని చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ ఆఫ్ యూనివర్సల్ క్వాంటిఫైయర్స్. సో ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చూద్దాం, అప్పుడు మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. దానికన్నా ముందు ఇక్కడ చూడండి, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఎ వేరియబుల్, ఎక్స్ అనేది ఒక వేరియబుల్ అయినప్పుడు ఒకవేళ మనం దీన్ని ఫర్ ఆల్ యూజ్ చేసి ఎలా రాయొచ్చు అంటే, దెన్ ఫర్ ఆల్ పక్కన ఫర్ ఆల్ ఈ సింబల్ పెట్టి ఫర్ ఆల్ ఎక్స్ అని రాస్తాము. సో అప్పుడు దీన్ని మనం ఎలా రీడ్ చేయొచ్చు అంటే, ఈజ్ రీడ్ యాజ్ ఫర్ ఆల్ ఎక్స్, ఫర్ ఈచ్ ఎక్స్, ఫర్ ఎవ్రీ ఎక్స్. సో ఈ రకంగా మనము ఇక్కడ రీడ్ చేయొచ్చు దాన్ని. సో ఇలాంటి స్టేట్మెంట్స్ మనకి వచ్చినప్పుడు అది మనం యూనివర్సల్ క్వాంటిఫైయర్ అని రిప్రజెంట్ చేయొచ్చు. ఇది రేంజ్ని స్పెసిఫిక్గా ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఇది నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఏముంది ఎగ్జాంపుల్, ఆల్ మ్యాన్ డ్రింక్ కాఫీ. ఆల్ అనేది ఏంటి, ఇక్కడ ఆల్ ఈజ్ రిప్రజెంటెడ్ వాట్, ఆల్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఫర్ ఆల్. సో ఇక్కడ ఆల్ అనేది మనకి ఇక్కడ యూనివర్సల్ క్వాంటిఫైయర్. సో అందుకని మనం ఇక్కడ ఏ సింబల్ని యూజ్ చేయాలి, ఈ ఫర్ ఆల్ అనే సింబల్ని యూజ్ చేయాలి. చూడండి, లెట్ ఏ వేరియబుల్ ఎక్స్ విచ్ రిఫర్స్ టు ఏ క్యాట్, సో ఆల్ ఎక్స్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్. సో ఇక్కడ ఆల్ అనేది దేన్నైనా అంటే ఫర్ ఎవ్రీ ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఆల్ అనేది నేను ఇక్కడ ఆల్ ప్లేస్లో నేను x1 x2 అలా తీసుకుందాం. మనం ఎవరైనా పర్సన్, x1 డ్రింక్స్ కాఫీ, x2 డ్రింక్స్ కాఫీ, ఇలా x3 డ్రింక్స్ కాఫీ, ఇదే తీసుకోండి అప్ టు xn వరకు. సో ఇక్కడ ఏంటి, x1 x2 x3 x4 x5 అప్ టు xn వరకు వీళ్ళందరూ ఎవరు, మ్యాన్, ఆల్ మ్యాన్స్ డ్రింక్స్ కాఫీ. దీన్నే మనము యూనివర్స్ ఆఫ్ డిస్కోర్స్ అని అంటాము. సో ఈ రకంగా దీన్నే మనము ఇప్పుడు ఇది కాన్సెప్ట్. సో దీన్నంతా కూడా మనము ఒక షార్ట్ నోటేషన్లో మనము ఈ యూనివర్సల్ క్వాంటిఫైర్ని యూజ్ చేసి రాద్దాం. సో ఇక్కడ చూడండి, x1 డ్రింక్ కాఫీ అండ్ x2 డ్రింక్స్ కాఫీ అండ్ x3 డ్రింక్స్ కాఫీ అండ్ అప్ టు xn డ్రింక్స్. ఇక్కడ మిల్క్ అని ఇచ్చాం, ఏదైనా కాఫీ తీసుకోండి. సో ఇన్ షార్ట్ హ్యాండ్ నోటేషన్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్, షార్ట్ హ్యాండ్ నోటేషన్ యూజ్ చేసి మనం దీన్ని ఎలా రాయొచ్చో చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి, డ్రింక్ అనేది ఏంటి, మనకి ఇక్కడ డ్రింక్ అనేది ప్రిడికేట్, కాఫీ అనేది ఏంటి, కాఫీ అనేది టర్మ్, అండ్ ఇక్కడ ఆల్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, మనకి ఫర్ ఆల్ సింబల్ని. సో ఇప్పుడు వీటన్నిటిని యూజ్ చేసి మనము
ఎక్స్ అనేది కూడా టర్మ్ కిందికే వస్తుంది. సో ఇప్పుడు వీటన్నిటిని యూజ్ చేసి మనము స్టేట్మెంట్ అనేది రాద్దాం. ఇక్కడ చూడండి, ఫర్ ఆల్ ఎక్స్ అంటే ఏంటి, ఎవరైనా అంటే x1 x2 x3 అప్ టు సో ఆన్, ఎవరైనా. మ్యాన్ అంటే ఏంటి, అక్కడ మ్యాన్. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి టర్మ్. అండ్ ఇక్కడ మనం ఇంప్లికేషన్ యూజ్ చేసాం. ఇంప్లికేషన్ అనేది మనం మెయిన్గా ఈ యూనివర్సల్ క్వాంటిఫైర్లో యూజ్ చేస్తాం. ఇంప్లికేషన్ ఇచ్చేసి ఇక్కడ ప్రిడికేట్ అనేది మనం ఇక్కడ రాయాలి, డ్రింక్. సో ప్రిడికేట్ ఏంటి, ఇక్కడ డ్రింక్. పారాంథసిస్లో మనము టర్మ్స్ రాయాలి. టర్మ్స్ ఏమేమి ఉన్నాయి మనకి, ఎక్స్ కామా కాఫీ, ఇవి రెండు కూడా మనకి టర్మ్స్. సో ఈ రకంగా మనము ఈ యూనివర్సల్ క్వాంటిఫైర్స్ యొక్క స్టేట్మెంట్ని రాయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇట్ విల్ బి రీడ్ యాజ్ దేర్ ఆల్ ఎక్స్ వేర్ ఎక్స్ ఈజ్ ఎ మ్యాన్ హూ డ్రింక్ కాఫీ. ఇక్కడ ఎక్స్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఎవరైతే కాఫీ తాగుతున్నారో వాళ్ళని రిప్రజెంట్ చేస్తుంది. సో అందుకని అక్కడ మనం ఫర్ ఆల్ ఎక్స్ అనేది మనం అక్కడ రాయడం జరిగింది. సో ఇది యూనివర్సల్ క్వాంటిఫైయర్స్. సో ఈ స్టేట్మెంట్ మీకు క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏంటి, మనము ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైర్స్ అంటే ఏంటి అని చెప్పుకున్నాం, స్కోప్ని ఫైండ్ అవుట్ చేస్తుంది అని. సో ఇక్కడ రీడ్ చేయండి, ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైర్స్ ఆర్ ద టైప్ ఆఫ్ క్వాంటిఫైర్స్ which express that the statement within its scope is true for at least one instance of something. సో ఇక్కడ ఏమంటున్నాం, స్కోప్ అనేది ట్రూ అవ్వాలి అని చెప్తున్నాం. ఇక్కడ స్కోప్ అనేది ట్రూ అవ్వాలి, విత్ ఇన్ ఇట్ స్కోప్ అని చెప్తున్నాం. స్టేట్మెంట్ యొక్క స్కోప్ అనేది ట్రూగా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇక్కడ అట్లీస్ట్ వన్. సో అది. సో ఇక్కడ సెకండ్ పాయింట్ రీడ్ చేయండి, ఇట్ ఈస్ డినోటెడ్ బై ది లాజికల్ ఆపరేటర్ దేర్ ఎగ్జిస్ట్. సో ఈ ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైర్ యొక్క సింబల్ ఏంటి అంటే, ఇక్కడ చూడండి, దేర్ ఎగ్జిస్ట్ అనే సింబల్తో మనం దీన్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. విచ్ రిసెంబల్స్ యాజ్ ఇన్వర్టెడ్ ఈ మనం ఎలా అయితే రాస్తామో దానికి రివర్స్గా ఇన్వర్టెడ్గా ఇది రాయడం జరుగుతుంది. దాన్ని మనం ఇక్కడ దేర్ ఎగ్జిస్ట్ అని చెప్తాము. సో దేర్ ఎగ్జిస్ట్ అనేది ఇలా మనం డినోట్ చేస్తాం. సో యూనివర్సల్ క్వాంటిఫైర్స్లో ఏంటి, మనము ఫర్ ఆల్ సింబల్ని ఎలా యూజ్ చేసాం. సో ఇవి ఇంపార్టెంట్. ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైర్లో మనం దేర్ ఎగ్జిస్ట్ ఇది. సో వీటిని యూజ్ చేసి మనం స్టేట్మెంట్స్ అనేది రాయడం జరుగుతుంది. సో ఇవి అర్థం అవ్వాలి మనకి. వెన్ ఇట్ ఈస్ యూజ్డ్ విత్ ఏ ప్రిడికేట్ వేరియబుల్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైయర్. సో మనం ఆ స్టేట్మెంట్ని రాసేటప్పుడు మనము ఈ దేర్ ఎగ్జిస్ట్ అనే ప్రిడికేట్ని యూజ్ చేసి, ఈ సింబల్ని యూజ్ చేసి మనం ప్రిడికేట్ స్టేట్మెంట్ అనేది రాయడం జరుగుతుంది. ఇన్ ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైర్ వి ఆల్వేస్ యూజ్ అండ్ ఆర్ కంజంక్షన్ సింబల్. సో మనం ఏంటి అంట, ఈ ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైర్లో మనము అండ్ సింబల్ని యూజ్ చేస్తాము, అండ్ ఆర్ కంజంక్షన్ సింబల్. ఇవి రెండు కూడా ఒకటే. యూనివర్సల్ క్వాంటిఫైర్లోనైతే చూసుకున్నట్టయితే మనం అక్కడ ఇంప్లికేషన్ని యూజ్ చేసాం స్టేట్మెంట్ రాయడానికి. ఇక్కడ మనం కంజంక్షన్ సింబల్ని యూజ్ చేస్తున్నాం ఒక స్టేట్మెంట్ని రాయడానికి. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఎ వేరియబుల్, ఒకవేళ ఎక్స్ అనేది వేరియబుల్ అయితే అప్పుడు మనం దేర్ ఎగ్జిస్ట్ అనేది అంటే ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైర్ ఎలా రాయాలి అంటే, చూడండి ఇక్కడ ఎక్స్కి ముందు దేర్ ఎగ్జిస్ట్ అని పెట్టి ఎక్స్ ఆర్ దేర్ ఎగ్జిస్ట్ ఆఫ్ పారాంథసిస్లో ఎక్స్ అని రాయొచ్చు. అండ్ ఇట్ విల్ బి రీడ్ యాజ్, దీన్ని ఎలా చదవచ్చు అంటే దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ ఫర్ సమ్ ఎక్స్ ఫర్ అట్లీస్ట్ వన్ ఎక్స్. సో ఈ రకంగా మనము రాయడం జరుగుతుంది దేర్ ఎగ్జిస్ట్ సింబల్ అనేది. సో ఇప్పుడు మనం ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో ఇక్కడ ఏంటి మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి, ఇక్కడ ఇంటెలిజెంట్ అనేది ఉంది, ఈజ్ ఇంటెలిజెంట్ అనేది. సో ఇక్కడ ఏంటి ఎగ్జాంపుల్ వచ్చేసి బాయ్స్ ఈజ్ ఇంటెలిజెంట్ అని ఉంది అనుకోండి. సో బాయ్స్ ఈజ్ ఇంటెలిజెంట్ అన్నప్పుడు ఇక్కడ ఏంటి దేర్ ఎగ్జిస్ట్ కదా, ఫర్ సమ్ బాయ్స్ ఈజ్ ఇంటెలిజెంట్ అని ఎగ్జాంపుల్ ఉందనుకోండి. ఫర్ సమ్ బాయ్స్ ఈజ్ ఇంటెలిజెంట్ అనేది మన ఎగ్జాంపుల్.
సో ఫర్ సమ్ అంటే ఏంటి ఇక్కడ? ఫర్ సమ్ అంటే ఇక్కడ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఫర్ సమ్ అనేది దేర్ ఎగ్జిస్ట్ అనే సింబల్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మనం అక్కడ దేర్ ఎగ్జిస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ దేర్ ఎగ్జిస్ట్ ఫర్ సమ్ అన్నప్పుడు అక్కడ x1 కావచ్చు, x2 కావచ్చు, x3 కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో x1, x2, x3, x4, x5 వీళ్ళందరూ కూడా బాయ్స్, ఫర్ సమ్ బాయ్స్ అనుకోండి. సో ఇన్ షార్ట్ హ్యాండ్ నోటేషన్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్, షార్ట్ హ్యాండ్ నోటేషన్ని యూజ్ చేసి ఎలా రాయొచ్చు అని అంటే ఆ స్టేట్మెంట్ని మనం చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఫర్ సమ్ బాయ్స్ ఈజ్ ఇంటెలిజెంట్ అనేది ఉంది. సో ఇక్కడ ఇంటెలిజెంట్ అనేది ప్రిడికేట్, ఎక్స్ అనేది మనకి టర్మ్. సో ఇప్పుడు మనం ఎలా రాయాలి? బాయ్స్. సో అంతకన్నా ముందు మనం ఇక్కడ దేర్ ఎగ్జిస్ట్ అనే సింబల్ యూజ్ చేసాం. అంటే ఫర్ సమ్ ఎక్స్ అనేది ఏంటి? ఇక్కడ బాయ్స్ కొలాన్, ఇక్కడ బాయ్స్ ఆఫ్ ఎక్స్. మళ్ళీ ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ కంజంక్షన్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఇంటెలిజెంట్ అంటే ఏంటి? ఇక్కడ ప్రిడికేట్. ఇంటెలిజెంట్ అనేది ప్రిడికేట్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఎక్స్ వచ్చేసి మనకి ఏంటి? ఎవరైనా, ఫర్ సమ్ బాయ్స్ అని ఇక్కడ మీనింగ్. సో ఇట్ విల్ బి రీడ్ యాజ్, దీన్ని మనం ఎలా రీడ్ చేస్తాము? దెర్ ఆర్ సమ్ ఎక్స్ వేర్ ఎక్స్ ఈజ్ ఏ బాయ్ హూ ఈజ్ ఇంటెలిజెంట్. అంటే ఎక్స్ అనేవాడు ఒక అబ్బాయి, ఎవరైతే ఇంటెలిజెంటో వాళ్ళు. సో ఇక్కడ ఇంటెలిజెంట్ అనేది ప్రిడికేట్, ఎక్స్ అనేది టర్మ్. సో ఈ రకంగా మనం దేర్ ఎగ్జిస్ట్ని యూజ్ చేసి ఈ ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైర్ స్టేట్మెంట్ని మనము రాస్తాము. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కూడా మీకు క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటి అంటే ఎగ్జాంపుల్ ఫర్ సమ్ బాయ్స్ ఈజ్ ఇంటెలిజెంట్. సో దానికి మనము ఈ ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైయర్స్ని యూజ్ చేసాము. సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ క్వాంటిఫైయర్స్ని యూజ్ చేసి మనము ఒక 2 ఎగ్జాంపుల్స్ని మనం చూద్దాం. ఆల్ బర్డ్స్ ఫ్లై. సో ఇప్పుడు ఇవి ట్రై చేయండి రాయడానికి, స్టేట్మెంట్స్ రాయడానికి ట్రై చేయండి. ఆల్ అంటే ఏంటి? ఇక్కడ మనకి వెంటనే మైండ్లో రావాలి. ఆల్ అంటే ఏంటి? ఫర్ ఆల్. సో ఇక్కడ మనం ఇది ఏ స్టేట్మెంట్? యూనివర్సల్ క్వాంటిఫైయర్. సో యూనివర్సల్ క్వాంటిఫైయర్ కాబట్టి మనం ఫర్ ఆల్ సింబల్ని యూజ్ చేయాలి. ఫర్ ఆల్. ఇక్కడ ఫ్లై అనేది మనకి ప్రిడికేట్. సో ఇక్కడ ఫర్ ఆల్ ఎక్స్ బర్డ్ ఎక్స్, ఇంప్లికేషన్ ఫ్లై ఆఫ్ ఎక్స్ అనేది మనం రాయడం జరిగింది. సో ఇక్కడ ఏంటి మనకి? ఫ్లై అనేది మనకి ప్రిడికేట్, ఎక్స్ అనేది ఏంటి మనకి? టర్మ్ని ఎక్స్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ పారెంథసిస్లో మనము ఎక్స్ అనేది రాసాము. చూడండి ఇక్కడ ఫర్ ఆల్ ఎక్స్ అంటే ఎవరైనా, ఆ ఎక్స్ పర్సన్ ఎవరైనా కావచ్చు. x1 బర్డ్ కావచ్చు, x2 బర్డ్ కావచ్చు, ఏ బర్డ్ అయినా కావచ్చు. సో ఈ రకంగా మనం ఇంప్లికేషన్ చూడండి. ఫర్ ఆల్ ఎక్స్ బర్డ్ ఆఫ్ ఎక్స్ టర్మ్, ఇది ఎక్స్ అనేది టర్మ్. ఇంప్లికేషన్ని యూజ్ చేస్తాం కదా సింబల్. అండ్ ఫ్లై వచ్చేసి ఇక్కడ ప్రిడికేట్. అండ్ పారెంథసిస్లో ఎక్స్ వచ్చేసి ఏంటి మనకి ఇక్కడ టర్మ్. సో ఈ రకంగా మనము దీన్ని రాయడం జరుగుతుంది. యూనివర్సల్ క్వాంటిఫైర్లో స్టేట్మెంట్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. చూడండి, ఇన్ దీస్ క్వశ్చన్ ద ప్రిడికేట్ ఈజ్ ఫ్లై అండ్ సిన్స్ దేర్ ఆర్ ఆల్ బర్డ్స్ హూ ఫ్లై సో ఇట్ విల్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఫాలోస్. సో ఈ రకంగా మనం దీన్ని రిప్రజెంట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ వన్, ఎవ్రీ మ్యాన్ రెస్పెక్ట్స్ హిస్ పేరెంట్. సో ఇక్కడ ప్రతి ఒక్క మనిషి కూడా వాళ్ళ పేరెంట్స్కి రెస్పెక్ట్ అనేది ఇస్తాడు అని ఇక్కడ ఉంది స్టేట్మెంట్. సో ఇన్ దీస్ క్వశ్చన్ ద ప్రిడికేట్ ఏంటి? ఇక్కడ రెస్పెక్ట్ అనేది ప్రిడికేట్. ఇక్కడ ఎక్స్ కామా వై. ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ అనేది ఒక టర్మ్, ఎక్స్ అనేది మ్యాన్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ ఇంకోటి వై టర్మ్ అనేది ఇక్కడ పేరెంట్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇప్పుడు వీటిని యూజ్ చేసి మనము ఇక్కడ రాద్దాం. మనం ఇప్పుడు ఎవ్రీ అంటే ఏంటి? ఇక్కడ ఎవ్రీ ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఆల్. సో సిన్స్ దెర్ ఈజ్ ఎ ఎవ్రీ మ్యాన్, సో విల్ యూజ్ ఫర్ ఆల్ సింబల్ని యూజ్ చేస్తున్నాం.
అంటే యూనివర్సల్ క్వాంటిఫైయర్. అండ్ ఇట్ విల్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఫాలోస్. ఈ రకంగా మనం రిప్రజెంట్ చేస్తాం. చూడండి, ఫర్ ఆల్ ఎక్స్ మ్యాన్ అంటే ఎవ్రీ మ్యాన్ అంటే ఎవరైనా కావచ్చు అక్కడ. సో అందుకని ఇక్కడ ఎక్స్ అనేది యూజ్ చేసాం. ఇంప్లికేషన్, ఇక్కడ ప్రిడికేట్ ఏంటి మనకి రెస్పెక్ట్స్. సో రెస్పెక్ట్స్ అనేది ప్రిడికేట్. సో పారెంథసిస్లో ఎక్స్ అనేది ఏంటి, ఇక్కడ మ్యాన్ ఇదొక టర్మ్, కామా పేరెంట్ అనేది ఇంకో టర్మ్. సో ఈ రకంగా మనం ప్రిడికేట్లో పారెంథసిస్లో మనం టర్మ్స్ అనేవి రాయడం జరిగింది. ముందు మనం ఫర్ ఆల్ సింబల్ని యూజ్ చేసాం. సో ఈ రకంగా మనము స్టేట్మెంట్స్ని రాయడం జరుగుతుంది. సో ఈ యూనివర్సల్ క్వాంటిఫైయర్స్ అండ్ ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైయర్స్ యొక్క స్టేట్మెంట్స్ని ఎలా రాయాలో మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనము ఫస్ట్ ఆర్డర్ లాజిక్లో క్వాంటిఫైయర్స్ గురించి డిస్కస్ చేసాము. సో ఇప్పుడు మనము ఇన్ఫరెన్స్ ఇన్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ టాపిక్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్ఫరెన్స్ అంటే ఏంటిదో చూద్దాం. ఈ ఇన్ఫరెన్స్ అనేది ఎగ్జిస్ట్ సెంటెన్స్ని డెడ్యూస్ చేయడానికి, అంటే లైక్ న్యూ ఫ్యాక్ట్స్ని డెడ్యూస్ చేయడానికి మనము ఈ ఇన్ఫరెన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం వన్స్ రీడ్ చేద్దాం. Inference in first order logic is used to deduce new facts or sentences from existing sentences. అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న సెంటెన్స్ నుంచి మనకి ఆ సెంటెన్సెస్ నుంచి మనకి న్యూ ఫ్యాక్ట్స్ని డెడ్యూస్ చేయడానికి మనము ఈ ఇన్ఫరెన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. బిఫోర్ అండర్స్టాండింగ్ ది FOL ఫస్ట్ ఆర్డర్ లాజిక్ ఇన్ఫరెన్స్ రూల్స్, లెట్స్ అండర్స్టాండ్ సమ్ బేసిక్ టర్మినాలజీస్ యూజ్డ్ ఇన్ FOL అంటే ఫస్ట్ ఆర్డర్ లాజిక్. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, మనము ఈ ఇన్ఫరెన్స్ రూల్స్ గురించి డిస్కస్ చేసే కన్నా ముందు మనము కొన్ని బేసిక్ టర్మినాలజీస్ గురించి మనము డిస్కస్ చేద్దాం. ఆ బేసిక్ టర్మినాలజీస్ మనకు అర్థమవుతే మనకి ఇన్ఫరెన్స్ రూల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి. సో మనకి ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్లో ఆ టర్మినాలజీస్ ఏంటివో మనం ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఫస్ట్ టర్మినాలజీ వచ్చేసి సబ్స్టిట్యూషన్ అంటే ఏంటిది అని అంటే మనకి ఇక్కడ సబ్స్టిట్యూషన్లోనే మనకి అర్థమవుతుంది ఒక వేరియబుల్లో అనదర్ వేరియబుల్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తామని. సో దట్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఇక్కడ సబ్స్టిట్యూషన్ అని మనకి ఇక్కడ అందుకే మనం ఇక్కడ అలా అన్నాము. సబ్స్టిట్యూషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫండమెంటల్ ఆపరేషన్. ఈ ఆపరేషన్ అనేది ఎలా పర్ఫామ్ అవుతుంది అని అంటే బేస్డ్ అపాన్ టర్మ్స్ అండ్ ఫార్ములాస్ పైన అండ్ టర్మ్స్ పైన డిపెండ్ అయ్యే మనకి ఈ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూద్దాం. సబ్స్టిట్యూషన్ ఈజ్ ఎ ఫండమెంటల్ ఆపరేషన్ performed on terms and formulas. It occurs in all inference systems in first order logic. The substitution is a complex in the presence of quantifiers in first order logic. If we write f of a by x, so it refers అంటే ఇది ఎలా ఇండికేట్ అవుతుందంట, f of a by x అనేది ఉంది. సో ఇక్కడ మనం దీన్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే, సో ఇట్ రిఫర్స్ టు సబ్స్టిట్యూట్ ఏ కాన్స్టెంట్ a ఇన్ ప్లేస్ ఆఫ్ వేరియబుల్ x. అంటే మనము ఈ x ప్లేస్లో మనం ఇక్కడ ఏని సబ్స్టిట్యూట్ చేస్తున్నామని ఇక్కడ అర్థం. ఈ స్టేట్మెంట్ యొక్క అర్థం ఏంటి, f of a by x అంటే ఏంటిది అని అంటే ఇక్కడ వేరియబుల్ x ప్లేస్లో మనము కాన్స్టెంట్ ఏని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నామని అర్థం. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ సబ్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు. సో ఇది మన ఫస్ట్ టర్మినాలజీ. ఫస్ట్ ఆర్డర్ లాజిక్ ఈజ్ ఏ క్యాపబుల్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ సమ్ ఆర్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద యూనివర్స్. సో ఇది మన సబ్స్టిట్యూషన్ టర్మినాలజీ ఫస్ట్ వన్. నెక్స్ట్ ఏంటి, ఈక్వాలిటీ అంటే ఏంటిది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అనేది ప్రిడికేట్స్ని అలాగే అండ్ ఆటోమిక్ సెంటెన్సెస్ని యూజ్ చేయకుండా అండ్ అనదర్ వేలో కూడా మనం ఈ ఈక్వాలిటీ సింబల్ని యూజ్ చేసి కూడా మనము స్టేట్మెంట్ అనేది రాయొచ్చు. యాక్చువల్గా మనము ప్రీవియస్ క్లాసెస్లో చూసాం ఆటోమిక్ సెంటెన్స్ యొక్క స్టేట్మెంట్ అనేది ఎలా రాస్తాము, అలాగే ప్రిడికేట్స్ని యూజ్ చేసి
సెంటెన్స్ అనేది ఎలా రాస్తాము ఫస్ట్ ఆర్డర్ లాజిక్లో అనేది డిస్కస్ చేసాం. సో ఇక్కడ ఏంటి అని అంటే ఈ ఆటమిక్ సెంటెన్సెస్ని అండ్ ప్రిడికేట్స్ని వీటినే యూజ్ చేయకుండా మనము ఇక్కడ అనదర్ వే అంటే ఇక్కడ ఈక్వాలిటీ అనే సింబల్ని యూజ్ చేసి కూడా మనము ఒక పర్టిక్యులర్ స్టేట్మెంట్ అనేది మనం ఇక్కడ రాయొచ్చు అని చెప్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఈక్వాలిటీ టర్మినాలజీతో. మనం ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఇక్కడ రీడ్ చేద్దాం. ఫస్ట్ ఆర్డర్ లాజిక్ డస్ నాట్ ఓన్లీ యూజ్ ప్రిడికేట్స్ అండ్ టర్మ్స్ ఫర్ మేకింగ్ ది ఆటమిక్ సెంటెన్సెస్ but also uses another way, which is equality in first order logic. For these we can use equality symbols which specify that the two terms refer to the same object. అక్కడ ఏంటి అని అంటే ఆ టూ టర్మ్స్ కూడా ఒకే ఆబ్జెక్ట్ని రిఫర్ చేయగలగాలి. సో అలాంటప్పుడు మనం ఇక్కడ ఈక్వాలిటీ సింబల్ని యూజ్ చేయగలుగుతాం. మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఏముంది, బ్రదర్ ఆఫ్ జాన్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఈక్వాలిటీ సింబల్ అనేది యూజ్ చేస్తాం, ఈక్వల్ టు స్మిత్ అనేది ఎగ్జాంపుల్ ఉంది. సో ఇక్కడ ఏం చెప్తున్నాం అని అంటే జాన్ అనేవాడు స్మిత్కి బ్రదర్ అండ్ అలాగే స్మిత్ అనేవాడు జాన్కి బ్రదర్. సో ఈ సిచ్యువేషన్లో మనకి ఆబ్జెక్ట్ అనేది ఒకటే ఉంది. ఇక్కడ ఏంటి అంటే జాన్ అనేవాడు స్మిత్కి బ్రదర్ అవుతుండో అలాగే స్మిత్ అనేవాడు జాన్కి కూడా బ్రదర్ అవుతున్నాడు. సో ఈక్వాలిటీ, ఇద్దరు అక్కడ సేమ్ ఉన్నారు. సో అందుకని ఇక్కడ మనం ఈక్వాలిటీ సింబల్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లలో మనము ఈక్వాలిటీ సింబల్ని యూజ్ చేస్తాము. అలాగే మనం దీనికి ఈక్వాలిటీకి నెగేషన్ కూడా అప్లై చేయవచ్చు. ఒకవేళ మనం నెగేషన్ని అప్లై చేస్తే మనం అక్కడ నెగేషన్ ఈక్వల్ పెడితే అది నాట్ ఈక్వల్ అని అర్థాన్ని మనకి ఇస్తుంది. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, బ్రదర్ ఆఫ్ జాన్ ఈజ్ ఈక్వల్స్ టు స్మిత్. యాజ్ ఇన్ ది అబోవ్ ఎగ్జాంపుల్ ద ఆబ్జెక్ట్ రిఫర్డ్ బై బ్రదర్ ఆఫ్ జాన్ ఈజ్ సిమిలర్ టు ది ఆబ్జెక్ట్ రిఫర్డ్ బై స్మిత్. ఓకే, ద ఈక్వాలిటీ సింబల్ కెన్ ఆల్సో బి యూజ్డ్ విత్ నెగేషన్. ఇదైతే అర్థమైంది. ఇక్కడ మనకి రెండు కూడా సేమ్ ఉన్నాయి. బ్రదర్ అనేవాడు ఇక్కడ జాన్ అనేవాడు బ్రదర్ అవుతుండే స్మిత్కి, అలాగే స్మిత్ అనేవాడు జాన్కి బ్రదర్ అవుతున్నాడు. సో అందుకని మనం ఇక్కడ ఈక్వాలిటీ సింబల్ అనేది యూజ్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఏంటి, ద ఈక్వాలిటీ సింబల్ కెన్ ఆల్సో బి యూజ్డ్ విత్ నెగేషన్ టు రిప్రజెంట్ దట్ టూ టర్మ్స్ ఆర్ నాట్ ది సేమ్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ ఏమంటున్నామంటే మనం నెగేషన్ సింబల్ని కూడా యూజ్ చేసి మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు నెగేషన్ సింబల్ని. ఎలా అంటే టూ టర్మ్స్ అనేవి సేమ్ కానప్పుడు, అంటే విచ్ ఈజ్ నాట్ ఈక్వల్, అదంతా కూడా పూర్తిగా ఆపోజిట్ అని చెప్పాలి అనుకున్నప్పుడు మనము ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా ముందు నెగేషన్ అని పెట్టి రాయాలి. అప్పుడు ఇది ఎలా రిఫర్ అవుతుంది, నెగేషన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అనేది విచ్ ఈజ్ ఈక్వాలెంట్ టు ఎక్స్ నాట్ ఈక్వల్ టు వై అనేది చెప్తుంది మనకి. సో ఇది ఈక్వాలిటీ టర్మినాలజీ. సో మనం ఇప్పుడు టూ టర్మినాలజీస్ గురించి డిస్కస్ చేసాం. ఫస్ట్ వన్ వచ్చేసి సబ్స్టిట్యూషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈక్వాలిటీ. సో ఇవి ఈ టర్మినాలజీస్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ మనము ఇన్ఫరెన్స్ రూల్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆర్డర్ లాజిక్లో. సో ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్లో మనకి డిఫరెంట్ 4 టైప్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్ రూల్స్ అనేవి ఉన్నాయి. సో అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. As propositional logic, we also have inference rules in first order logic. So following are some basic inference rules in first order logic. So ఇవి కొన్ని ఇన్ఫరెన్స్ రూల్స్ అని మనకి చెప్తున్నారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి, యూనివర్సల్ జనరలైజేషన్. సెకండ్ వన్ వచ్చేసి యూనివర్సల్ ఇన్స్టాన్షియేషన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎగ్జిస్టెన్షియల్ ఇన్స్టాన్షియేషన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎగ్జిస్టెన్షియల్ ఇంట్రడక్షన్. సో ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్ రూల్స్ అనేవి మనకి ఉండడం జరిగింది. సో ఇప్పుడు 1 by 1 మనం వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనకి తెలుసు యూనివర్సల్ అండ్ ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైర్స్ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాము అండ్ వాటికి క్లియర్గా ఎగ్జాంపుల్స్ కూడా చూసాము. యూనివర్సల్ సింబల్ ఎలా ఉంటుంది అండ్ ఎగ్జిస్టెన్షియల్ సింబల్ ఎలా ఉంటుంది అనేది మనకి అదంతా తెలుసు కాబట్టి ఇవి మనకి ఈజీగా అర్థమవుతాయి. చూడండి, సో ఫస్ట్ వన్ వచ్చేసి యూనివర్సల్ జనరలైజేషన్. సో ఈ యూనివర్సల్ జనరలైజేషన్ అంటే ఏంటిది అని అంటే,
యూనివర్సల్ జనరలైజేషన్ అనేది వ్యాలిడ్ ఇన్ఫరెన్స్ రూల్. ఎందుకంటే ఆర్బిటరీ ఎలిమెంట్ సి యొక్క ప్రిమిసెస్ ట్రూ అనేది మనకి ఇది చెప్తుంది. ఎప్పుడు ఆ ఆర్బిటరీ ఎలిమెంట్ అనేది ఇన్ యూనివర్స్ ఆఫ్ డిస్కోర్స్ అయినప్పుడు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్, యూనివర్సల్ జనరలైజేషన్ ఈజ్ ఎ వ్యాలిడ్ ఇన్ఫరెన్స్ రూల్ which states that if premises P of C is true for any arbitrary element C in the universe of discourses, then we can have conclusion as per all x P of x. సో ఇక్కడ ఏమంటున్నాం, ఒక ఆర్బిటరీ ఎలిమెంట్ని ప్రిమిసెస్ అంటే ఆర్బిటరీ ఎలిమెంట్ యొక్క ప్రిమిస్ అనేది ట్రూ అని చెప్పడానికి మనం ఇక్కడ P of Cని తీసుకున్నాము. అలాగే ఆ సిఏ అనే ఎలిమెంట్ ఎలా ఉండాలి, ఇన్ యూనివర్స్ ఆఫ్ డిస్కోర్స్. ఇక్కడ యూనివర్స్ ఆఫ్ డిస్కోర్స్ అంటే ఏంటిది, పర్ ఆల్. ఇక్కడ యూనివర్సల్ జనరలైజేషన్ కాబట్టి యూనివర్సల్ అంటే ఏంటి, మనం పర్ ఆల్ సింబల్ని యూజ్ చేయాలి. దెన్ వీ కెన్ హ్యావ్ ఎ కంక్లూజన్ యాజ్. సో మనం ఫైనల్గా కంక్లూజన్ అనేది ఎలా చేస్తున్నాం, దీన్ని యూనివర్సల్ కాబట్టి పర్ ఆల్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ అనేది ఇక్కడ రాస్తున్నాం స్టేట్మెంట్. సో ఈ యూనివర్సల్ జనరలైజేషన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే, ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ పి ఆఫ్ సి బై పర్ ఆల్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్. సో మనకి మెయిన్గా ఈ స్టేట్మెంట్ అనేది గుర్తుండాలి. ఈ స్టేట్మెంట్ అనేది మనకి గుర్తుంటే మనం ఈజీగా మనం డెఫినేషన్ అనేది రాయగలుగుతాం. సో ఇక్కడ పి ఆఫ్ సి అంటే ఏంటిది, సి అనేది ఆర్బిటరీ ఎలిమెంట్, ఇక్కడ పి ఈజ్ నథింగ్ బట్ ప్రిమిసెస్ బై పర్ ఆల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది యూనివర్సల్ జనరలైజేషన్. యూనివర్సల్కి మనం ఏ సింబల్ యూజ్ చేస్తాం, పర్ ఆల్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్. సో ఇది మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అది వినండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇక్కడ లెట్స్ రిప్రజెంట్ పి ఆఫ్ సి. పి ఆఫ్ సి అంటే ఏ బైట్ కంటైన్స్ 8 bits. అంటే ఓన్లీ ఒక్కదాని గురించి మనం ఇక్కడ చెప్తున్నాం, ఏ బైట్ కంటైన్స్ 8 bits అని. సో ఇక్కడ పర్ ఆల్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఆల్ బైట్స్, యూనివర్సల్. సో అక్కడ పర్ ఆల్ యూజ్ చేస్తాం కాబట్టి ఆల్ బైట్స్ కంటైన్ 8 bits అని చెప్తున్నాం. సో ఇది పి ఆఫ్ సికి అండ్ పర్ ఆల్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్కి డిఫరెన్స్ అనేది చెప్పొచ్చు. ఇక్కడ పి ఆఫ్ సి ఏంటి, ఏ బైట్, ఓన్లీ ఒక బైట్ మాత్రమే కంటైన్స్ 8 bits అనేది మనం ఇక్కడ చెప్తున్నాం. బట్ అదే మనం ఇక్కడ ఈ సింబల్ని యూజ్ చేసినప్పుడు పర్ ఆల్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ అనేది ఏం చెప్తుంది అంటే ఆల్ బైట్స్ కంటైన్స్ 8 bits అనేది చెప్తుంది. ఇట్ విల్ ఆల్సో బి ట్రూ. సో ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ యూనివర్సల్ జనరలైజేషన్. సో ఈ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటి, యూనివర్సల్ ఇన్స్టాన్షియేషన్. సో ఈ యూనివర్సల్ ఇన్స్టాన్షియేషన్ అంటే ఏంటిదో మనం ఇప్పుడు చూద్దాం. ఈ యూనివర్సల్ ఇన్స్టాన్షియేషన్ని మనము యూనివర్సల్ ఎలిమినేషన్ అని కూడా అనొచ్చు. ఇది ఎప్పుడు అప్లై అవుతుంది అని అంటే, మనకి మల్టిపుల్ టైమ్స్ ఒక సెంటెన్సెస్కి మనం దీన్ని మల్టిపుల్ టైమ్స్ మనం దీన్ని అప్లై చేయొచ్చు. చూడండి, ఇక్కడ యూనివర్సల్ ఇన్స్టాన్షియేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ యూనివర్సల్ ఎలిమినేషన్ ఆర్ యూఐ ఈజ్ వ్యాలిడ్ ఇన్ఫరెన్స్ రూల్. ఇట్ కెన్ బి అప్లైడ్ మల్టిపుల్ టైమ్స్ టు యాడ్ న్యూ సెంటెన్సెస్. మనం దీన్ని మల్టిపుల్ టైమ్స్ యాడ్ చేయొచ్చు అని చెప్తున్నాము. అలాగే యూనివర్సల్ ఇన్స్టాన్షియేషన్ని మనము యూనివర్సల్ ఎలిమినేషన్ అని కూడా పిలవచ్చు. మరి దీన్ని ఎలా మనము రిప్రజెంట్ చేస్తాము అని అంటే, మనకి ఈ యూనివర్సల్ జనరలైజేషన్లో పి ఆఫ్ సి బై పర్ ఆల్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ అనేది రాసాం. సో దీనికి రివర్స్గా మనం దీనికి ఆపోజిట్గా మనకి మనకి యూనివర్సల్ ఇన్స్టాన్షియేషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ద యూఐ రూల్ స్టేట్ దట్ వీ కెన్ ఇన్ఫర్ ఎనీ సెంటెన్స్ పి ఆఫ్ సి by substituting a ground term, a constant within domain x from per all x p of x for any object in the universe of discourse. సో ఇక్కడ ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే సేమ్ అలానే, బట్ దానికి రివర్స్గా ఫస్ట్ per all of x p of x by p of c. సో ఇక్కడ ఏంటి, per all x p of x అంటే ఏంటి, ఫస్ట్ ఏం చెప్తున్నాం, అన్నీ అని చెప్తున్నాం. ఆ తర్వాత
నెక్స్ట్ ఇక్కడ అన్ని ట్రూ అయిన తర్వాత నెక్స్ట్ పి ఆఫ్ సి అనే ఆర్బిటరీ అనేది ట్రూ అని చెప్తున్నాం. సో దీనికి మనం ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో మనకి మెయిన్గా ఈ రిప్రజెంటేషన్స్ రావాలి. ఇవి మనకి వస్తే మనం ఈజీగా మనము డెఫినేషన్ అనేది రాయగలుగుతాం. అప్పుడు మనకి కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ ఫర్ ఆల్ ఆఫ్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అని అంటే, ఇఫ్ ఎవ్రీ పర్సన్ లైక్ ఐస్ క్రీమ్, అంటే ప్రతి ఒక్కరికి ఐస్ క్రీమ్ అనేది ఇష్టం అని మనం ఇక్కడ చెప్తున్నాం ఫర్ ఆల్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్లో. ఇది ఫర్ ఆల్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ని ఇండికేట్ చేస్తుంది. వీ కెన్ ఇన్ఫర్ దట్, దీని నుంచి మనం ఏం చెప్తున్నామంటే ఓన్లీ 1% జాన్ లైక్స్ ఐస్ క్రీమ్ పి ఆఫ్ సి అనేది మనం ఈ రకంగా ఇండికేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఏంటి, ఏ బైట్ కంటైన్ 8 బిట్ అనేది మనం ఫస్ట్ చూసాం. ఆ తర్వాత ఆల్ బైట్స్ కంటైన్ 8 బిట్ అనేది చూసాం. సో ఇక్కడ ఏంటి, దానికి రివర్స్ అంతే. ఈ యూనివర్సల్ జనరలైజేషన్ అండ్ యూనివర్సల్ ఇన్స్టాన్షియేషన్ అనేవి సేమ్. ఒకటి వస్తే మనకి ఇంకోటి ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది. యూనివర్సల్ ఇన్స్టాన్షియేషన్ అనేది మల్టిపుల్ టైమ్స్ మనకి అప్లై అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, ఎగ్జిస్టెన్షియల్ ఇన్స్టాన్షియేషన్. సో ఇన్స్టాన్షియేషన్కి మనం ఏమని పిలవచ్చు, ఇంకా ఎగ్జిస్టెన్షియల్ ఇన్స్టాన్షియేషన్కి మనము ఎగ్జిస్టెన్షియల్ ఎలిమినేషన్ అని కూడా పిలవచ్చు. సో విచ్ ఈజ్ ఏ వ్యాలిడ్ ఇన్ఫరెన్స్ రూల్ ఇన్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్. సో ఇది మనకి ఎలా అంటే, మనకి అక్కడ యూనివర్సల్లో మనం అది మల్టిపుల్ టైమ్స్ అప్లై అయింది, బట్ ఇక్కడ మనకి ఓన్లీ వన్స్ మాత్రమే అప్లై అవుతుంది ఎగ్జిస్టెన్షియల్ ఇన్స్టాన్షియేషన్ అనేది. చూడండి ఇక్కడ, ఇట్ కెన్ బి అప్లైడ్ ఓన్లీ వన్స్ టు రిప్లేస్ ది ఎగ్జిస్టెన్షియల్ సెంటెన్సెస్. దిస్ రూల్ స్టేట్స్ దట్ వన్ కెన్ ఇన్ఫర్ పి ఆఫ్ సి ఫ్రమ్ ది ఫార్ములా గివెన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్, ఇక్కడ చూడండి ఇది ఎగ్జిస్టెన్షియల్ కాబట్టి మనం ఇక్కడ దేర్ ఎగ్జిస్ట్ అనే సింబల్ని యూజ్ చేసాం. మిగతాదంతా సేమ్. దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ ఫర్ ఎ న్యూ కాన్స్టెంట్ సింబల్ సి. సో ఇది, సో మనం దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ బై పి ఆఫ్ సి. చూడండి మనం ఇక్కడ యూనివర్సల్ ఇన్స్టాన్షియేషన్కి ఫర్ ఆల్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ బై పి ఆఫ్ సి అని రాసాం, బట్ అక్కడ ఏంటి సేమ్ ఇంతే, అక్కడ దేర్ ఎగ్జిస్ట్, ఎందుకంటే అది ఎగ్జిస్టెన్షియల్ ఇన్స్టాన్షియేషన్ కాబట్టి దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ బై పి ఆఫ్ సి అని ఇండికేట్ చేసాం. చూడండి, ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ బై పి ఆఫ్ సి అనేది రిప్రజెంట్ చేస్తున్నాం ఈ రకంగా ఎగ్జిస్టెన్షియల్ ఇన్స్టాన్షియేషన్. సో ఇది ఎగ్జిస్టెన్షియల్ ఇన్స్టాన్షియేషన్. ఇది మనం ఓన్లీ వన్స్ మాత్రమే అప్లై చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటి, ఫోర్త్ వన్, ఎగ్జిస్టెన్షియల్ ఇంట్రడక్షన్. ఎగ్జిస్టెన్షియల్ ఇంట్రడక్షన్ని మనం ఏమని పిలవచ్చు, ఎగ్జిస్టెన్షియల్ జనరలైజేషన్ అని కూడా మనం దీన్ని పిలవచ్చు. ఇది ఎలా, దీన్ని మనం ఎలా ఇండికేట్ చేస్తాము, సేమ్ అలానే యూనివర్సల్ జనరలైజేషన్లో మనం ఎలా ఇండికేట్ చేస్తామో సేమ్ ఇక్కడ కూడా మనం అలానే రిప్రజెంట్ చేస్తాం. బట్ అక్కడ మనం యూనివర్స్ ఫర్ ఆల్ని యూజ్ చేసాం, ఇక్కడ ఎగ్జిస్టెన్షియల్ కాబట్టి దేర్ ఎగ్జిస్ట్ అనేది యూజ్ చేసాం. చూడండి ఇక్కడ పి ఆఫ్ సి బై దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్. ఇక్కడ పి ఆఫ్ సి అనేది ఆర్బిటరీ ఎలిమెంట్ అండ్ ఇక్కడ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ అనేది సమ్ వన్ ఇక్కడ మనకి రిప్రజెంట్ చేస్తుంది. సో ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, పి ఆఫ్ సి అనేది ఇక్కడ ఏమనుకుందామంటే, పింకీ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్. అంటే ఒక పర్టికులర్ పర్సన్ పింకీ, సో ఆ పింకీకి మ్యాథ్స్లో చాలా మంచి మార్క్స్ వచ్చినాయి అని మనం ఇక్కడ పి ఆఫ్ సికి చెప్తున్నాం. అంటే పి ఆఫ్ సి అనేది ఒక పర్టికులర్ పర్సన్ని ఇండికేట్ చేస్తుంది. అదే ఇక్కడ దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది అని అంటే, సమ్ వన్ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ ది మ్యాథ్స్. ఇంకా ఎవరికో వచ్చినాయి మ్యాథ్స్లో గుడ్ మార్క్స్, దేర్ ఎగ్జిస్ట్ సమ్ వన్, ఎవరో ఉన్నారు వచ్చిన వాళ్ళు, సో వాళ్ళకు కూడా మ్యాథ్స్లో మంచి మార్క్స్ వచ్చినాయి అనేది ఈ దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో పి ఆఫ్ సి అంటే ఏంటిది, పింకీ గాట్ ఎ గుడ్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్. పింకీకి ఒక పర్టికులర్ పర్సన్కి గుడ్ మార్క్స్ వచ్చినాయి అని మనకి ఈ పి ఆఫ్ సి చెప్తుంది. అదే దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది అని అంటే, సమ్ వన్ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్, ఇంకా ఎవరో ఉన్నారు, సమ్ వన్ దేర్ ఎగ్జిస్ట్ సమ్ వన్ గాట్ ఏ గుడ్ మార్క్స్ మ్యాథ్స్ అనేది ఈ దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ అనేది ఇండికేట్ చేస్తుంది.
సో ఇవి మనకి ఈ ఇన్ఫరెన్స్ రూల్స్ ఇన్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్. సో ఈ 4 ఇన్ఫరెన్స్ రూల్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను, అండ్ ఈ ఫార్ములాస్ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకో కొత్త కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనము గేమ్ ప్లేయింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ గేమ్ ప్లేయింగ్ అనేది ఎలా ఉంటుంది, ఈ గేమ్ ప్లేయింగ్లో మనకి ఎలాంటి టైప్ ఆఫ్ ఆల్గరిథమ్స్ ఉన్నాయి అనేవి మనము ఈ క్లాస్లో జస్ట్ ఇంట్రడక్షన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ గేమ్ ప్లేయింగ్ అంటే ఏంటిది అని అంటే, ఇక్కడ చూడండి, గేమ్ ప్లేయింగ్ ఈజ్ ఎ సర్చ్ ప్రాబ్లమ్ డిఫైన్డ్ బై ఫాలోయింగ్ కాంపోనెంట్స్. ఈ గేమ్ ప్లేయింగ్ అనేది ఒక సర్చింగ్ ప్రాబ్లం అని చెప్తున్నాం మనము. సో దీన్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంట, కొన్ని డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ కాంపోనెంట్స్ ఏంటివో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి ఇనిషియల్ స్టేట్, సెకండ్ వన్ వచ్చేసి సక్సెసర్ ఫంక్షన్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి గోల్ స్టేట్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి పాత్ కాస్ట్. దీన్నే మనం యూటిలిటీ అంటాము ఆర్ పే ఆఫ్ ఫంక్షన్ అని కూడా అంటాము. సో ఈ రకంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి మనకి ఉన్నాయి ఈ గేమ్ ప్లేయింగ్లో. సో ఈ గేమ్ ప్లేయింగ్లో ఈ కాంపోనెంట్స్ని యూజ్ చేసి మనము గేమ్ ప్లేయింగ్ అనేది చేస్తాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. సో ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి, ఇనిషియల్ స్టేట్. సో ఇనిషియల్ స్టేట్ అంటే ఏంటిది అంటే, ఇక్కడ మనకి ఇనిషియల్ స్టేట్ అనేది ఎక్కడి నుంచి మనం ఆ గేమ్ని స్టార్ట్ చేయాలి, రూట్ నోడ్, యాక్చువల్లీ ఈ గేమ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది మనకి ఈ ఇనిషియల్ స్టేట్ అనేది చెప్తుంది. సో ఇక్కడ చూడండి, వన్స్ రీడ్ చేయండి. దిస్ డిఫైన్స్ ఇనిషియల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ది గేమ్ అండ్ ఐడెంటిఫైస్ ఫస్ట్ పేయర్ టు మూవ్. సెమినార్ రిపోర్ట్ గేమ్ ప్లేయింగ్ ఇన్ ఏఐ. సో ఈ రకంగా ఇనిషియల్ కాన్ఫిగరేషన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి చెప్తుంది. సో ఎలాంటి మూవ్ చేయాలి అని చెప్పి మనకి ఈ ఇనిషియల్ స్టేట్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటి, మనకి సక్సెసర్ ఫంక్షన్ అనేది ఉంది కాంపోనెంట్. సో ఈ సక్సెసర్ ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే, ఏ విధంగా అంటే, ఇప్పుడు మనం రూట్ నోడ్ నుంచి నెక్స్ట్ మనం ఏ ఫంక్షన్కి వెళ్ళాలి అంటే, నెక్స్ట్ ఏ పాత్కి మనం వెళ్ళాలి అనేది ఐడెంటిఫై చేయడానికి మనకి ఈ సక్సెసర్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. అంటే నెక్స్ట్ మనం ఎలాంటి టర్న్, ఎలాంటి మూవ్ తీసుకోవాలి లీగల్గా అని మనకి చెప్పడానికి ఈ సక్సెసర్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ సక్సెసర్ ఫంక్షన్ అంటే ఏముంది, ఇక్కడ రీడ్ చేయండి వన్స్. దిస్ ఐడెంటిఫైస్ విచ్ ఆర్ ది పాసిబుల్ స్టేట్స్ దట్ కెన్ బి అచీవ్డ్ ఫ్రమ్ ది కరెంట్ స్టేట్. This function returns a list of move state pairs, each indicating a legal move and the resulting state. సో నెక్స్ట్ మనం లీగల్గా ఏ మూవ్కి వెళ్ళాలి, ఏ స్టేట్కి వెళ్ళాలి అనేది చెప్పడానికి మనకి ఈ సక్సెసర్ ఫంక్షన్ కాంపోనెంట్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏముంది, గోల్ స్టేట్. గోల్ స్టేట్ అంటే ఏంటిది అని అంటే, ఇది చెక్ చేస్తుంది మనం వెళ్ళిన స్టేట్ గోల్ స్టేట్ అవునా కాదా అని చెప్పడానికి మనకి ఈ గోల్ టెస్ట్ అనేది కంపోనెంట్ అనేది వర్క్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ గోల్ టెస్ట్ అంటే ఏముంది, విచ్ చెక్స్ వెదర్ ఏ గివెన్ స్టేట్ ఈజ్ ఏ గోల్ స్టేట్ ఆర్ నాట్. గోల్ స్టేట్ అవునా కాదా అనేది మనకి చెప్పడానికి ఇది యూజ్ అవుతుంది. స్టేట్స్ వేర్ ద గేమ్ ఎండ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ టర్మినల్ స్టేట్. ఎక్కడైతే గేమ్ అనేది స్టాప్ అవుతుందో దాన్ని మనము టర్మినల్ స్టేట్ అని చెప్తాము. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ గోల్ టెస్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏముంది మనకి, నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి పాత్ కాస్ట్ ఆర్ యూటిలిటీ ఆర్ పే ఆఫ్ ఫంక్షన్ అని అన్నాం. సో ఇక్కడ పాత్ కాస్ట్ అంటే ఏంటిది అని అంటే, మనకి ఇనిషియల్ స్టేట్ నుంచి గోల్ స్టేట్ వరకు అంటే లీఫ్ నోడ్ వరకు ఎంత కాస్ట్ అయ్యింది రావడానికి, మనకి గోల్ స్టేట్ వరకు, రూట్ నోడ్ నుంచి గోల్ స్టేట్ వరకు ఎంత పాత్ ఆఫ్ కాస్ట్ అయ్యింది మనకి ఆ పాత్కి రీచ్ అవ్వడానికి, ఏ కాస్ట్లో మనం వెళ్ళగలిగాం అని చెప్పడానికి, లైక్ విన్ అయ్యిందా, లాస్ అయ్యిందా, ఆ డ్రా అయ్యిందా అని చెప్పడానికి మనకి ఈ పాత్ కాస్ట్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. చూడండి ఇక్కడ, which gives a numerical value for the terminal states. In chess,
ద అవుట్కమ్ ఈజ్ విన్, లాస్ ఆర్ డ్రా విత్ వాల్యూస్ +1, -1 ఆర్ 0. సో ఇలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్తో మనకి ఇది వర్క్ అవ్వడం జరుగుతుంది. సమ్ గేమ్స్ హ్యావ్ ఏ వైడర్ రేంజ్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో ఈ రకంగా మనకి ఈ యూటిలిటీ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది. సో ఏంటి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ గేమ్ ప్లేయింగ్లో? ఇనిషియల్ స్టేట్, సక్సెసర్ ఫంక్షన్, గోల్ టెస్ట్ అండ్ పాత్ కాస్ట్. దీన్నే మనం యూటిలిటీ అంటాము ఆర్ పే ఆఫ్ ఫంక్షన్ అని కూడా అంటాము. సో ఇంకా మనకి +1, -1, 0 ఇవన్నీ ఏంటి అని క్లియర్గా అర్థం అవ్వడానికి మనం ఇంకా ఇప్పుడు డెప్త్గా చూద్దాం. సో ఈ గేమ్ ప్లేయింగ్లో మనకి 2 ఆల్గరిథమ్స్ ఉంటాయి మేజర్గా. ఏంటివి అవి? ఫస్ట్ వన్ వచ్చేసి మినీ మ్యాక్స్ ఆల్గరిథం, ఫస్ట్ వన్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి? ఆల్ఫా బీటా ప్రూనింగ్. సో ఈ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ గురించి మనం నెక్స్ట్ క్లాసెస్లో క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ క్లాస్లో మనం జస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. లైక్ ఈ మీన్ అంటే ఏంటి, మ్యాక్స్ అంటే ఏంటి, ఇలాంటి టర్మ్స్ని మనము అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ ఆల్ఫా బీటా ప్రూనింగ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, ఈ ఆల్గరిథం అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇది గేమ్ ట్రీ. మనం దీన్నే గేమ్ ట్రీ అంటాము ఆర్ సెర్చ్ ట్రీ అని అంటాము. సో ఇప్పుడు ఈ గేమ్ ట్రీ అనేది ఉంది, మనం దీన్ని ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆన్లైన్ గేమ్ ఉంది అనుకోండి, చెస్ ఆడుతున్నాం. మనం ఒక మూవ్ని పర్ఫామ్ చేసినప్పుడు ఆ మూవ్ని బేస్ చేసుకొని కంప్యూటర్ అనేది మూవ్ని పెడుతుంది, లైక్ అంటే మనకి ఆపోనెంట్గా పెడుతుంది. సో ఆ కంప్యూటర్ అనేది సేమ్ హ్యూమన్ లాగానే థింక్ చేసి గేమ్ని ఆడగలుగుతుంది. సో అంటే లైక్ సేమ్ హ్యూమన్ ఎలా అయితే థింక్ చేసి ఆడగలుగుతాడో సేమ్ అలానే ఆడగలుగుతుంది. సో ఆ రకంగా మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి మనము ఇలా గేమ్ ప్లేయింగ్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గేమ్ ట్రీ అని చెప్తున్నాం. సో ఈ గేమ్ ట్రీ అండ్ ఈ టర్మ్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. మీన్ మ్యాక్స్ టర్మ్స్ అంటే ఏంటిది అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్ దీన్నే మనము గేమ్ ట్రీ ఆర్ సెర్చ్ ట్రీ ఆర్ స్పేస్ గ్రాఫ్ అని కూడా అంటాం. సో ఫస్ట్ లెవెల్ ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ లెవెల్ ఉంది కదా. సో ఫస్ట్ లెవెల్లో మ్యాక్స్ వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ లెవెల్లో మీన్ అనేది వర్క్ అవుతుంది. ఇక్కడ మ్యాక్స్ అంటే ఏంటి? మ్యాక్స్ అనేది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే విన్నింగ్ ప్రాబబిలిటీని మ్యాక్సిమైజ్ చేస్తుంది. అంటే విన్ అవ్వడానికి ఎక్కువ ప్రాబబిలిటీని చూపెడుతుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ మ్యాక్స్. సో ఇక్కడ మ్యాక్స్ అనేది ఎలా ఇండికేట్ చేస్తుంది? విన్నింగ్ యొక్క ప్రాబబిలిటీని మ్యాక్సిమైజ్ చేస్తుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ మ్యాక్స్. అండ్ నెక్స్ట్ లెవెల్లో మీన్ అనేది వర్క్ అవుతుంది. మీన్ అనేది ఏంటి? ఆపోనెంట్ పర్సన్. అంటే ఆపోనెంట్ పర్సన్ ఎలా రిప్రజెంట్ చేస్తాడు? లైక్ విన్నింగ్ ప్రాబబిలిటీని దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తారు. అంటే ఇలా విన్నింగ్ ప్రాబబిలిటీని మినిమైజ్ చేయడానికి మనం ఈ మీన్ అనేది వర్క్ చేస్తాము. సో ఫస్ట్ లెవెల్లో ఏంటిది? మ్యాక్స్ అనేది వర్క్ అవుతుంది. సెకండ్ లెవెల్లో మీన్ అనేది వర్క్ అవుతుంది. సో ఈ రకంగా మనకి మీన్ మ్యాక్స్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మ్యాక్స్ మన సైడ్ ఇప్పుడు మ్యాక్స్ అనేది వర్క్ అయింది అనుకోండి. సో సమ్ అదర్ పర్సన్, మనకి ఆపోనెంట్ ఉన్న పర్సన్ మీన్ అనేది వర్క్ చేస్తాడు. సో ఈ రకంగా మనకి గేమ్ ప్లేయింగ్ అనేది జరుగుతుంది. సో ఇది గేమ్ ట్రీ. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే యూటిలిటీ గురించి ఆల్రెడీ మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం. పే ఆఫ్ యూటిలిటీ అంటే గెలిచిన వాళ్ళకి ఏం ప్రైజ్ వస్తుంది అంటే గిఫ్ట్ ఏంటి, లైక్ అంటే వాళ్ళు విన్ అయ్యారా, లాస్ అయ్యారా, ఆర్ వాళ్ళకి ప్రాబబిలిటీ అనేది ఎలా ఉంది అని చెప్పడానికి మనకి ఈ యూటిలిటీ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 0 సమ్ గేమ్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే ఒక గేమ్ ఆడినప్పుడు అతనికి 10 రూపీస్ విన్ అవుతాడు. నెక్స్ట్ టైం ఇంకా గేమ్ ఆడినప్పుడు ఇంకో లెవెల్లో ఆడినప్పుడు 50 రూపీస్ విన్ అవుతాడు. అండ్ మళ్ళీ నెక్స్ట్ టైం ఆడినప్పుడు 500 రూపీస్ విన్ అవుతాడు. సో ఈ రకంగా మీన్స్ ఈ 0 సమ్ అనేది మనకి కాన్స్టెంట్ వాల్యూ పైన వర్క్ అవుతుంది.
విన్నర్ అయినప్పుడల్లా యూటిలిటీ అనేది +1 ఇంక్రీజ్ అవుతుంది, మీన్స్ ఒక పాయింట్ అనేది యాడ్ అవుతుంది. లాస్ అయినప్పుడు -1 అంటే పాయింట్ అనేది డిక్రీజ్ అవుతుంది. డ్రా అయినప్పుడు 0 పాయింట్స్. సో ఇక్కడ చూడండి మనకి కింద ఫైనల్లీ ఇక్కడ లీఫ్ నోడ్కి వచ్చేసరికి +1 0 -1. సో ఇక్కడ +1 అంటే ఏంటి, మనకి ఇక్కడ +1 అంటే ఏంటి, విన్ అవ్వడం, లైక్ అంటే పాయింట్ అనేది యాడ్ అవ్వడం. ఇక్కడ 0 అంటే ఏంటిది, డ్రా, అండ్ -1 అంటే ఏంటిది, లాస్ అవ్వడం. సో 1 పాయింట్ అనేది అక్కడ లాస్ అయింది. సో ఈ రకంగా మనము యూటిలిటీ బేసిస్ ప్రకారము మిన్ మ్యాక్స్ ఆల్గరిథంలో బ్యాక్ ట్రాకింగ్ అనేది వర్క్ అవుతుంది అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఏంటి, ఈ ఆల్ఫా బీటా ప్రూనింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అని అంటే ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయడానికి మనము ఈ ఆల్ఫా బీటా ప్రూనింగ్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ గేమ్ ట్రీలో మనము డిఎఫ్ఎస్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ ట్రీని కూడా మనం ఇక్కడ అప్లై చేయొచ్చు, డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథంని కూడా మనం ఇక్కడ అప్లై చేయొచ్చు ఆ కాన్సెప్ట్ని. సో ఈ రకంగా మనకి గేమ్ ప్లేయింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఉండడం జరుగుతుంది. జస్ట్ ఈ క్లాస్లో ఏంటి మనము మీన్ అంటే ఏంటి, మ్యాక్స్ అంటే ఏంటి, అండ్ ఆల్ఫా బీటా ప్రూనింగ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అనేది మనం తెలుసుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో ఏంటి అంటే మీన్ మ్యాక్స్ ఆల్గరిథం గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, అలాగే ఆల్ఫా బీటా ప్రూనింగ్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమయ్యింది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో గేమ్ ప్లేయింగ్ అనేది ఎలా ఉంటుంది ఆ కాన్సెప్ట్ గురించి మనం చూసాం. సో అలాగే దాంట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ ఉంటాయని చూసాం. ఏంటివి అవి, మినిమాక్స్ ఆల్గరిథం అండ్ ఆల్ఫా బీటా ప్రూనింగ్. సో ఈ క్లాస్లో మనము మినిమాక్స్ ఆల్గరిథం గురించి క్లియర్గా ఎగ్జాంపుల్తో అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మనము చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమాక్స్ ఆల్గరిథం. సో ఫస్ట్ పాయింట్ ఏముంది మినిమాక్స్ ఆల్గరిథంలో, మినిమాక్స్ ఆల్గరిథం ఈజ్ ఎ బ్యాక్ ట్రాకింగ్ ఆల్గరిథం అని చెప్తున్నాం. సో బ్యాక్ ట్రాకింగ్ అంటే ఏంటిది మరి యాక్చువల్గా అనంటే, బ్యాక్ ట్రాకింగ్ మీన్స్ ఒక ట్రీలో అంటే రూట్ లెవెల్ నుంచి సెర్చ్ చేస్తూ లీఫ్ లెవెల్కి వచ్చేస్తుంది. అక్కడ లీఫ్ లెవెల్లో అంటే టర్మినల్ లెవెల్లో రీచ్ అయ్యాక వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ రూట్ లెవెల్లోకి వచ్చేస్తుంది. రూట్ లెవెల్లోకి వచ్చేసి మళ్ళీ నేను నెక్స్ట్ ఏ మూవ్ చూస్ చేసుకోవాలి అని డిసైడ్ అవుతుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ బ్యాక్ ట్రాకింగ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏంటి బ్యాక్ ట్రాకింగ్ అంటే మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. రూట్ లెవెల్ నుంచి టర్మినల్ నోడ్ వరకు రీచ్ అయిన తర్వాత టర్మినల్ నోడ్ దగ్గర వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు రూట్ నోడ్కి వచ్చేసి అక్కడ నుంచి ఏ నోడ్కి నేను మూవ్ అవ్వాలి నెక్స్ట్ అని చెప్పి డిసైడ్ అవుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ బ్యాక్ ట్రాకింగ్ ఆల్గరిథం అని చెప్తాం. సో అందుకే మనం మినిమాక్స్ ఆల్గరిథంని బ్యాక్ ట్రాకింగ్ ఆల్గరిథం అని చెప్తాం. సో ఇది మన ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, బెస్ట్ మూవ్ స్ట్రాటజీ యూజ్డ్. సో ఇక్కడ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బెస్ట్ మూవ్ స్ట్రాటజీ? బెస్ట్ మూవ్ స్ట్రాటజీ అంటే ఏంటిది ఇక్కడ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 players ఉన్నారు అనుకోండి. 2 players ఉన్నారు. సో ఒక పర్సన్ నేను అండ్ ఇంకో పర్సన్ మీరు. మనం కలిసి గేమ్ ఆడుతున్నప్పుడు నా ప్రియారిటీ ఏముంటుంది చెప్పండి? నా సైడ్ నుంచి నా ప్రియారిటీ ఏముంటుంది అంటే, నేను బెస్ట్ మూవ్ వేసి ఎలాగైనా విన్ అవ్వాలి అనేది, దట్ ఈస్ మై ప్రియారిటీ. అలాగే ఇద్దరం ఆడుతున్నప్పుడు మీ ప్రియారిటీ ఎలా ఉంటుంది? మీరు బెస్ట్ మూవ్ని పెట్టి గెలవకుండా ఉండడానికి, నేను గెలవకుండా ఉండడానికి మీరు ట్రై చేస్తారు, అంటే నన్ను ఓడించడానికి మీరు ట్రై చేస్తారు. సో అదే మన గేమ్ ప్లేయింగ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో సేమ్ ఇలానే ఇక్కడ కంప్యూటర్ కూడా సేమ్ హ్యూమన్ లాగానే ఇక్కడ హ్యూమన్ని బీట్ చేయగలిగేలా నాలెడ్జ్ని గెయిన్ చేసి లెర్న్ చేస్తుంది. సో ఇక్కడ కంప్యూటర్ కూడా తన యొక్క బెస్ట్ మూవ్ని పెట్టడానికి చూస్తుంది, ముందున్న వారిని ఓడించడానికి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ బెస్ట్ మూవ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. అందుకే ఇక్కడ మినిమాక్స్ ఆల్గరిథంని మనం బెస్ట్ మూవ్ స్ట్రాటజీ అని చెప్తున్నాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏముంది ఇక్కడ, మ్యాక్స్ విల్ ట్రై టు మ్యాక్సిమైజ్ ఇట్స్ యూటిలిటీ. అంటే యూటిలిటీని పెంచడానికి, మ్యాక్సిమైజ్ చేయడానికి మనకి ఈ మ్యాక్స్ అనేది
వర్క్ అవుతుంది. అంటే ఏంటి, బెస్ట్ మూవ్. సో ఇక్కడ ఏంటి అని అంటే మీన్ అండ్ మ్యాక్స్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ అనేది ఒక పర్సన్ ఉంది అండ్ మీన్ అనేది ఆపోనెంట్ పర్సన్, అంటే ఆపోనెంట్గా కంప్యూటర్ని తీసుకుందాం మనం. మ్యాక్స్ అనేది ఒక పర్సన్, ఆ పర్సన్ కంప్యూటర్తో గేమ్ ఆడుతున్నాడు. సో ఆపోనెంట్ అనేది కంప్యూటర్ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ టర్న్ వచ్చేసి మ్యాక్స్ది ఉంటుంది కదా. సో మ్యాక్స్ది ఉంది అనుకోండి ఫస్ట్ టర్న్, అంటే పర్సన్ తన మూవ్ని చూజ్ చేసుకుంటున్నాడు, తన యొక్క బెస్ట్ మూవ్ని చూజ్ చేసుకుంటున్నాడు, అంటే అతను తన యూటిలిటీని పెంచుకుంటున్నాడు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ థర్డ్ పాయింట్ అని చెప్పొచ్చు. మ్యాక్స్ విల్ ట్రై టు మ్యాక్సిమైజ్ ఇట్స్ యూటిలిటీ. అంటే మ్యాక్స్ అనేవాడు, అంటే అక్కడ ఒక పర్సన్ ఆడుతున్నప్పుడు మ్యాక్సిమం అంటే తన యొక్క యూటిలిటీని పెంచడానికి, బెస్ట్ మూవ్ని పెట్టి యూటిలిటీని పెంచడానికి ట్రై చేస్తాడు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ థర్డ్ పాయింట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏముంది, ఫోర్త్ పాయింట్, మీన్ విల్ ట్రై టు మినిమైజ్ యూటిలిటీ వరస్ట్ మూవ్. సో ఇక్కడ మీన్ అనేది మినిమైజ్ ది యూటిలిటీని మినిమైజ్ చేస్తుంది. అంటే ఇక్కడ పర్సన్ అనేవాడు కంప్యూటర్తో గేమ్ ఆడుతున్నాడు అని చెప్పాను. సో ఇక్కడ పర్సన్ అనేది మ్యాక్స్ అండ్ కంప్యూటర్ అనేది మీన్. సో మ్యాక్స్ అనేవాడు తన బెస్ట్ మూవ్ని పెట్టిన తర్వాత నెక్స్ట్ ఎవరి టర్న్ ఉంటుంది, మీన్ యొక్క టర్న్ ఉంటుంది. సో అప్పుడు మినిమం అంటే కంప్యూటర్ అనేది బెస్ట్ మూవ్ని పెట్టి, అది కూడా బెస్ట్ మూవ్ని పెట్టి మ్యాక్స్ యొక్క యూటిలిటీని డిక్రీజ్ చేయడానికి ఇది చూస్తుంది ఆపోనెంట్ పర్సన్ అనేది. అంటే ఇక్కడ మ్యాక్స్ అనేవాడు యూటిలిటీని పెంచుకుంటే ఆ యూటిలిటీని డిక్రీజ్ చేయడానికి మీన్ అనేది ట్రై చేస్తుంది. సో అందుకే ఇక్కడ అదే పాయింట్, మీన్ విల్ ట్రై టు మినిమైజ్ ది యూటిలిటీని డిక్రీజ్ చేయడానికి మనకి ఇక్కడ ఇది మీన్ అనేది ట్రై చేస్తుంది. అండ్ దీన్నే మనం వరస్ట్ మూవ్ అన్నాం. ఎందుకు అంటే అకార్డింగ్ టు మ్యాక్స్ ప్రకారము, అంటే మ్యాక్స్ని ఓడించడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఇది వరస్ట్ మూవ్ అని మనం ఇక్కడ చెప్పడం జరిగింది. సో దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ మినీ మ్యాక్స్ ఆల్గరిథం. సో ఈ 4 ఇంపార్టెంట్ పాయింట్స్ అర్థమవుతే మనకి కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటి, మినిమాక్స్ ఆల్గరిథం ఈజ్ ఎ బ్యాక్ ట్రాకింగ్ ఆల్గరిథం అండ్ బెస్ట్ మూవ్ స్ట్రాటజీని యూజ్ చేసుకుంటుంది. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి మ్యాక్స్ విల్ ట్రై టు మ్యాక్సిమైజ్ ఇట్స్ యూటిలిటీ, అలాగే మీన్ విల్ ట్రై టు మినిమైజ్ ది యూటిలిటీ. సో దీస్ ఆర్ ద 4 పాయింట్స్. సో ఇప్పుడు మనం వన్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఆ ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఏ అండ్ ఏ యొక్క సక్సెస్ నోడ్స్ వచ్చేసి బీసీ, బి యొక్క సక్సెస్ నోడ్స్ వచ్చేసి డిఈ అండ్ సి యొక్క సక్సెస్ నోడ్స్ వచ్చేసి ఎఫ్జి. సో ఇప్పుడు మనం ఇవన్నీ కూడా టర్మినల్ నోడ్స్, ఇవన్నీ లీఫ్ నోడ్స్. ఆ లీఫ్ నోడ్స్కి సమ్ వాల్యూస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మీన్ అయితే ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది వాల్యూస్ని, అలాగే మ్యాక్స్ అయితే ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది, ఏ రకంగా గేమ్ ఆడతారు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఏ అనేది ఉంది. సో ఇది ఫస్ట్ లెవెల్ మ్యాక్స్ యొక్క టర్న్. సో ఇక్కడ ఏ అనేది తన టర్న్ని, తన యొక్క బెస్ట్ మూవ్ని చూజ్ చేసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏకి సక్సెస్ నోడ్స్ వచ్చేసి బీసీ ఉన్నాయి కదా. సో ఈ బీసీలో ఏ అనేది బీని చూజ్ చేసుకుంది అనుకుందాం. సో అలాగే బి మినిమైజర్ కాబట్టి బి కూడా తన ఇష్టం ఉంది చూజ్ చేసుకుంది. డి అండ్ ఈ ఉన్నాయి కదా ఇక్కడ. సో ఇక్కడ డిని చూజ్ చేసుకుంది అనుకుందాం బి అనేది. సో ఇక్కడ డి అనేది టర్మినల్ నోడ్స్ని చూస్తుంది, ఇక్కడ డి అనేది టర్మినల్ నోడ్స్ని చెక్ చేస్తుంది. ఇక్కడ డి అనేది మ్యాక్సిమైజర్ కాబట్టి తన యొక్క బెస్ట్ మూవ్ని, మ్యాక్సిమం యూటిలిటీని ఇది పెంచడానికి చూస్తుంది, అంటే ఇంక్రీజ్ చేసుకోవడానికి. సో ఇక్కడ లీఫ్ నోడ్స్ వాల్యూస్ వచ్చేసి ఏమున్నాయి, ఇక్కడ టర్మినల్ వాల్యూస్ ఫస్ట్ వన్ వచ్చేసి -1 ఉంది డి యొక్క టర్మినల్ వాల్యూ, అండ్ నెక్స్ట్ వచ్చేసి 8 ఉంది. సో -1 8లో ఏది మ్యాక్సిమం వాల్యూ, 8 అనేది మ్యాక్సిమం వాల్యూ. సో అందుకని డి అనేది 8ని చూజ్ చేసుకోవడం జరిగింది. సో అందుకని నేను ఇక్కడ 8 అనేది రాశాను, అంటే డి అనేది 8 అనే వాల్యూని చూజ్ చేసుకుంది అని చెప్పడానికి నేను ఇక్కడ 8 అనేది రాశాను. సో అలాగే ఇప్పుడు ఈ కూడా మ్యాక్సిమైజర్ కాబట్టి, అంటే ఈ లెవెల్ అంతా కూడా మ్యాక్స్ టర్న్స్ కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనేది కూడా తన బెస్ట్ మూవ్ని చూజ్ చేసుకుంటుంది ఇక్కడ. సో అంటే నేను ఈ ఒక్క నోడ్ గురించి కాకుండా అన్ని నోడ్స్ గురించి చెప్తున్నాను, లైక్ మ్యాక్స్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది చెప్తున్నాను.
సో ఇప్పుడు ఈ అనేది ఉంది అనుకుందాం. సో ఈ అనేది -3ని చూజ్ చేసుకుంటుందా ఆర్ -1? ఆబ్వియస్లీ -3 అండ్ -1లో మ్యాక్సిమైజర్ అనేది ఖచ్చితంగా -1ని చూజ్ చేసుకుంటుంది. మ్యాక్సిమం వాల్యూని తీసుకుంటుంది ఇది. అండ్ సేమ్ అలాగే ఎఫ్ ఉంది ఇప్పుడు. సో ఎఫ్ అనేది 2 అండ్ 1 ఈ 2 వాల్యూస్ ఉన్నాయి. సో ఎఫ్ అనేది మ్యాక్సిమైజర్ కాబట్టి మ్యాక్సిమం యూటిలిటీని తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ 2ని తీసుకోవడం జరిగింది. సో అందుకని ఇక్కడ ఎఫ్ దగ్గర నేను 2ని రాశాను, ఇక్కడ ఈ దగ్గర నేను -1ని రాశాను, ఎందుకంటే -1ని చూజ్ చేసుకుంటుంది కాబట్టి. అలాగే జీ ఉంది. సో జీ అనేది మ్యాక్సిమం వాల్యూని చూజ్ చేసుకుంటుంది. -3 అండ్ 4 ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఇది మ్యాక్సిమం వాల్యూ, ఆబ్వియస్లీ 4 అనేది మ్యాక్సిమం వాల్యూ. సో అందుకని జీ అనేది 4ని చూజ్ చేసుకోవడం జరిగింది. సో అందుకే నేను ఇక్కడ జీ పక్కన 4 అని రాశాను. సో ఈ రకంగా మ్యాక్సిమైజర్ అనేది తన యొక్క వాల్యూస్ని చూజ్ చేసుకుంటుంది, మ్యాక్సిమం యూటిలిటీని పెంచుకోవడానికి ట్రై చేస్తుంది. సో ఇప్పుడు మ్యాక్సిమైజర్ అయితే అయిపోయింది టర్న్. నెక్స్ట్ మినిమైజర్ అనుకోండి ఇక్కడ. సో మినిమైజర్ ఉంది. సో ఇప్పుడు బి అనేది 8 ఉంది, అలాగే -1 అంటే డి ఉంది, ఈ ఉంది. సో ఈ రెండిట్లో దేన్ని చూజ్ చేసుకుంటుంది మినిమైజర్ అనేది? మినిమం యూటిలిటీని, వరస్ట్ మూవ్ని చూజ్ చేసుకుంటుంది. అంటే -1ని చూజ్ చేసుకుంటుంది. ఎందుకు అనంటే ఇక్కడ మ్యాక్స్ యొక్క యూటిలిటీని డిక్రీజ్ చేయడానికి చూస్తుంది. సో అందుకని ఇక్కడ మినిమైజర్ అనేది మినిమం వాల్యూని చూజ్ చేసుకొని అడ్డుపడుతుంది. సో అందుకని ఇక్కడ బి అనేది ఈని చూజ్ చేసుకుంటుంది, ఎందుకంటే డి వాల్యూ వచ్చేసి 8, ఈ వాల్యూ వచ్చేసి -1. సో అందుకని ఇక్కడ ఈ వాల్యూ -1ని చూజ్ చేసుకుంటుంది. ఎందుకు అనంటే ఒకవేళ బి అనేది 8ని తీసుకుంటే డైరెక్ట్గా లీఫ్ నోడ్కి 8 అనేది రీచ్ అయిపోతుంది. బట్ ఇక్కడ మనము ఏంటి అనంటే బి అనేది -1ని చూజ్ చేసుకుంటే పాత్ అనేది ఉండదు. సో అందుకని చెప్పి బి అనేది యూటిలిటీని డిక్రీజ్ చేయడానికి ఈ -1ని చూజ్ చేసుకుంటుంది. అలాగే సి అనేది మినిమైజర్ కాబట్టి ఎఫ్ యొక్క వాల్యూ వచ్చేసి 2 అండ్ జీ యొక్క వాల్యూ వచ్చేసి 4. సో ఇప్పుడు ఈ రెండిట్లో దేన్ని చూజ్ చేసుకుంటుంది? ఆబ్వియస్లీ 2ని, అంటే యూటిలిటీని డిక్రీజ్ చేయడానికి చూస్తుంది. సో అందుకని 2ని చూజ్ చేసుకుంది ఇక్కడ సి అనేది. సో ఇప్పుడు ఏ యొక్క టర్న్. ఏ అనేది మ్యాక్సిమైజర్. సో మ్యాక్సిమైజర్ కాబట్టి మ్యాక్సిమం యూటిలిటీని చూసుకుంటుంది, మ్యాక్సిమం వాల్యూని పెంచడానికి చూసుకుంటుంది. సో అందుకని ఏ అనేది మ్యాక్సిమైజర్ కాబట్టి మ్యాక్స్ యొక్క టర్న్ కాబట్టి బి వాల్యూ వచ్చేసి -1 ఉంది, సి వాల్యూ వచ్చేసి 2 ఉంది. కానీ ఇది ఏ అనేది సిని చూజ్ చేసుకుంటుంది, ఎందుకంటే -1 అండ్ 2లో 2 అనేది పెద్దది కాబట్టి. సో ఈ రకంగా మినీ మ్యాక్స్ ఆల్గరిథం అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది. ఈ రకంగా వాల్యూస్ని తీసుకొని బ్యాక్ ట్రాకింగ్ జరిగి మనకి వాల్యూస్ని చూజ్ చేసుకొని పాత్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఇప్పుడు మీకు ఈ మినీ మ్యాక్స్ ఆల్గరిథం అనేది క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం ఇప్పుడు చూద్దాం లిమిటేషన్స్ ఆఫ్ ది మినీ మ్యాక్స్ ఆల్గరిథం. అంటే ఇక్కడ ఏముంది? ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ ది మినిమాక్స్ algorithm is that it gets really slow for complex games such as chess, go, etc. This type of games has a huge branching factor and the player has lots of choices to decide. These limitations of the minimax algorithm can be improved from alpha beta pruning, which we have discussed in the next topic. సో ఇక్కడ ఏమంటున్నాం మనము అంటే ఈ మినిమాక్స్ ఆల్గరిథంకి డ్రాబ్యాక్ ఉంది. ఏంటి అనంటే కొన్ని కాంప్లెక్స్ గేమ్స్ని సాల్వ్ చేస్తుంది, బట్ కొంచెం నెమ్మదిగా, కొంచెం స్లోయెస్ట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో అందుకని కొంచెం కాంప్లెక్స్ గేమ్స్ని ఇది స్లోగా డీల్ చేస్తుంది, సచ్ యాజ్ చెస్ అలాంటివి. సో మనం వాటి యొక్క ఎఫిషియన్సీని పెంచడానికి, ఇంకా ఇంప్రూవ్ చేయడానికి మనము ఈ ఆల్ఫా బీటా ప్రూనింగ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆల్ఫా బీటా ప్రూనింగ్ టాపిక్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఇదైతే మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. కొన్ని కాంప్లెక్స్ గేమ్స్ని స్లోగా ప్రాసెస్ అనేది జరుగుతుంది, అంటే కొంచెం కాంప్లెక్స్ గేమ్స్ని డీల్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది ఈ మినిమాక్స్ ఆల్గరిథమ్స్తో.
సో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మనం ఈ ఆల్ఫా బీటా ప్రూనింగ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ టాపిక్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనము ఆల్ఫా బీటా ప్రూనింగ్ టాపిక్ గురించి మనము డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ క్లాస్లో ఏంటి, మనము మినిమాక్స్ ఆల్గరిథం గురించి మనము డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఈ ఆల్ఫా బీటా ప్రూనింగ్ అనేది ఏంటి, మనకి మినిమాక్స్ ఆల్గరిథంకి అడ్వాన్స్డ్ వర్షన్ అని చెప్పొచ్చు. మనము ఈ ఆల్ఫా బీటా ప్రూనింగ్ ఆల్గరిథంని యూజ్ చేసి మనం పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఎలా అనంటే ఇప్పుడు చూద్దాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ పాయింట్ ఇక్కడ రీడ్ చేయండి. ఆల్ఫా బీటా ప్రూనింగ్ ఈజ్ ఏ మోడిఫైడ్ వర్షన్ ఆఫ్ ది మినిమాక్స్ ఆల్గరిథం. ఇట్ ఈజ్ అన్ ఆప్టిమైజేషన్ టెక్నిక్ ఫర్ ది మినిమాక్స్ ఆల్గరిథం అని చెప్పాము. సో ఇది మనకి ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ ఏముంది ఇక్కడ, hence there is a technique by which without checking each node of the game tree we can compute the correct minimax decision and this technique is called pruning. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ప్రూనింగ్ అంటే ఏంటిది అని అంటే, మనము ఇక్కడ మనకి అవసరం లేని పాత్స్ని మనము రిమూవ్ చేసేస్తాం, అంటే కట్ ఆఫ్ చేస్తాము. సో దాన్నే మనం ఇక్కడ ప్రూనింగ్ అని చెప్తున్నాము. చూడండి ఇక్కడ, there is a technique by which without checking each node, అంటే మనం ప్రతి ఒక్క నోడ్ని చెక్ చేయకుండా డైరెక్ట్గా మనం ఒక కరెక్ట్ డిసిషన్ని తీసుకోవడానికి మనం ఇక్కడ ప్రూనింగ్ టెక్నిక్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. దీస్ ఇన్వాల్వ్స్ 2 threshold parameters alpha and beta for future expansion. So it is called alpha beta pruning and it is also called as a alpha beta algorithm. సో ఈ ఆల్ఫా బీటా ప్రూనింగ్ ఆల్గరిథంలో మనకి 2 వాల్యూస్ అనేవి ఉంటాయి, 2 పారామీటర్స్ అనేవి. అవేంటివి, ఆల్ఫా అండ్ బీటా. సో ఇక్కడ ఆల్ఫా అంటే ఏంటి, బీటా అంటే ఏంటి అనేది మనము చూద్దాం. సో ఈ 2 పారామీటర్స్ అనేవి మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తాయి అనేది చూద్దాం. ఆల్ఫా అండ్ బీటా అనేవి వాల్యూస్ని ఇండికేట్ చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫా అనేది మ్యాక్సిమం వాల్యూని, అంటే హైయెస్ట్ వాల్యూని ఇండికేట్ చేస్తుంది. అలాగే బీటా అనేది మినిమం వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది, అంటే లోయెస్ట్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. వీటిని బేస్ చేసుకొని మనము ఆ పాత్ని, ఆ నోడ్ని మనము ఎలా ప్రూవ్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రీడ్ చేయండి. ద 2 పారామీటర్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్, ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏముంది, ఏ అనేది ఆల్ఫా. సో ఇక్కడ ఆల్ఫా ఫస్ట్ వన్, ద బెస్ట్ హైయెస్ట్ వాల్యూ చాయిస్ వీ హ్యావ్ ఫౌండ్ సో ఫార్ ఎట్ ఎనీ పాయింట్ అలాంగ్ ది పాత్ ఆఫ్ మ్యాక్సిమైజర్. అంటే ఈ ఆల్ఫా అనేది మ్యాక్సిమైజర్, మ్యాక్సిమం వాల్యూని మనము ఇక్కడ తీసుకుంటాము, ఆల్ఫా వాల్యూ అనేది. అలాగే నెక్స్ట్ వన్ బీటా. బీటా అనేది ఏంటి, లోయెస్ట్ వాల్యూని తీసుకుంటుంది. ఆ గేమ్ ట్రీలో నుంచి లోయెస్ట్ వాల్యూని ఇది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఆల్ఫా అండ్ బీటా అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనము ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాము. సో దాన్ని బేస్ చేసుకొని మనము ఎలా ప్రూవ్ చేయాలి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇది మనకి ఆల్ఫా బీటా ప్రూనింగ్ ఆల్గరిథంకి ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేద్దాం, ఎలా ప్రూవ్ చేయాలి అనేది మనము చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మ్యాక్స్ టర్న్, ఇది వచ్చేసి మీన్ టర్న్, అండ్ ఈ లెవెల్ వచ్చేసి మళ్ళీ మ్యాక్స్ టర్న్, అండ్ ఇవన్నీ కూడా లాస్ట్కి టెర్మినల్ నోడ్స్. అండ్ వీటికి మనం యూటిలిటీని కూడా ఇచ్చాము, అంటే వాల్యూస్ని ఇచ్చాము. సో వీటిని బేస్ చేసుకొని మనము ఆల్ఫా వాల్యూస్ని, బీటా వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి అవసరం లేని నోట్స్ని మనము ప్రూవ్ చేసేద్దాం. సో ఇప్పుడు మనము చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఆల్ఫా బీటా ప్రూనింగ్ ఆల్గరిథం కాన్సెప్ట్ అర్థం అవ్వాలి అని అంటే మనకి డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం గురించి మనకు తెలిసి ఉండాలి. అండ్ దాంట్లో మనం సర్చింగ్ అనేది ఎలా చేస్తాం అనేది మనకి ఐడియా ఉంటే మనకు అప్పుడు ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథంని యూజ్ చేసి నేను రూట్ నోడ్ నుంచి నేను టర్మినల్ నోడ్కి నేను రీచ్ అవుతున్నాను. సో ఇక్కడ నేను టర్మినల్ నోడ్ వచ్చేసి ఏముంది, మనకి 10 ఉంది. సో ఈ ఇట్ సైడ్ ఉన్న వాల్యూని మనము ఇక్కడ నేను ఇదేంటి మనకి మ్యాక్స్ లెవెల్, సో ఇది ఆల్ఫా. సో ఈ వాల్యూని నేను ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 10 అని తీసుకున్నాను. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు 10 అయింది. ఆల్ఫా అంటే ఏంటి, మనకి మ్యాక్సిమం వాల్యూ. బీటా అంటే ఏంటి, మినిమం వాల్యూ.
సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 10 తీసుకున్నాం. సో ఈ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 10 కాబట్టి ఇక్కడ మనకి అండ్ కంపేర్ టు అంటే ఇక్కడ ఆల్ఫా వాల్యూ అనేది 10 ఉండొచ్చు ఆర్ 10 కన్నా ఎక్కువ ఉండొచ్చు, అంతేకాని 10 కన్నా తక్కువ ఉంటే మాత్రం ఇది యాక్సెప్ట్ చేయదు. సో ఇక్కడ వచ్చేసి మనకి 9 ఉంది. సో ఇది యాక్సెప్ట్ చేయకుండా ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 10 అని వచ్చింది మనకి ఇక్కడ. సో ఇది నెక్స్ట్ ఏముంది, దీని యొక్క పేరెంట్ నోడ్ ఏంటి, బీటా ఉంది. సో బీటా అంటే ఏంటి, మినిమం వాల్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 10 ఉంది కాబట్టి బీటా ఈజ్ ఈక్వల్స్ టు కూడా 10 అవుతుంది. ఇక్కడ 10 అని తీసుకుంటాం. 10 అని తీసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఈ ఎలిమెంట్స్తో ఈ ఆల్ఫా వాల్యూతో మనం కంపేర్ చేసి చూడాలి. ఒకవేళ 10 కన్నా తక్కువ ఉంటే మనం దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటి, బీటా ఈజ్ ఈక్వల్స్ టు 10 ఉంది. సో ఇప్పుడు అలాగే మనం ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఏమొస్తుంది, ఇక్కడ మనకి ఆల్ఫా వాల్యూ వచ్చేసి 14 వస్తుంది. సో ఆల్ఫా వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 14 వస్తుంది కాబట్టి ఇక్కడ బీటా అంటే ఏంటి, మనకి మినిమము. సో ఇక్కడ ఆల్ఫా అనేది 10 ఉంది అండ్ ఇక్కడ ఆల్ఫా అనేది 14 ఉంది. సో బీటా అంటే మినిమం కాబట్టి మినిమం నెంబర్ని మినిమం వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఇది 14ని యాక్సెప్ట్ చేయదు. సో 14ని యాక్సెప్ట్ చేయకుండా బీటా ఈజ్ ఈక్వల్స్ టు 10ని యాక్సెప్ట్ చేస్తుంది. సో మనకి ఇది అవసరం లేదు కాబట్టి ఇట్ సైడ్ పార్ట్ని మనము ప్రూన్ చేసేస్తాం. సో దీన్ని మనం రిమూవ్ చేసేస్తాం, కట్ ఆఫ్ చేసేస్తాం. సో ఇప్పుడు మనకి బీటా వాల్యూ అనేది 10 వరకు వచ్చింది. సో నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మ్యాక్స్ వాల్యూ, మ్యాక్స్ టర్న్. ఇప్పుడు సో మ్యాక్స్ వాల్యూ వచ్చేసి ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 10 అని తీసుకున్నాం. సో 10 అని తీసుకున్న తర్వాత ఆల్ఫా అంటే ఏంటి, మ్యాక్సిమం కాబట్టి 10 ఉండొచ్చు, ఆ 10 కన్నా ఎక్కువ ఉంటే మనం యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ 10 కన్నా తక్కువ వస్తే మనము దాన్ని తీసుకోలేము. సో ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకి 10 ఉంది. సో ఇప్పుడు మనము ఇట్ సైడ్ పార్ట్ని మనము కంపేర్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి నోడ్ వచ్చేసి 5 ఉంది. సో ఇక్కడ ఆల్ఫా వాల్యూ 5 అయ్యింది. ఆల్ఫా అంటే ఏంటి, మ్యాక్సిమం. అంటే ఆల్ఫా యొక్క వాల్యూ 5 ఉండొచ్చు ఆర్ 5 కన్నా ఎక్కువ ఉండొచ్చు, అంతేకాని 5 కన్నా తక్కువ ఉంటే ఇది యాక్సెప్ట్ చేయదు. సో ఇక్కడ అందుకని ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 5 వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీని యొక్క పేరెంట్ నోడ్ ఏంటి, బీటా. బీటా అంటే ఏంటి, మినిమం వాల్యూ. సో ఇప్పుడు బీటా ఈజ్ ఈక్వల్స్ టు 5 అయ్యింది. 5 అయ్యింది కదా. సో 5 అయిన తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ ఆల్ఫాని మళ్ళీ కంపేర్ చేద్దాం. సో ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 5 ఉంది, ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఇక్కడ చూడండి నోడ్ వచ్చేసి మనకి 50 ఉంది. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 50. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 50 అంటే ఆల్ఫా అంటే ఏంటి, మ్యాక్సిమం కదా. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 50. సో ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 5 అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 50. సో ఈ రెండిట్లో మినిమం వాల్యూ ఏది, ఇదే. సో అందుకని ఇక్కడ బీటా వాల్యూ వచ్చేసి మనం 5 అనే తీసుకోవడం జరుగుతుంది. ఇది ఎందుకు అనంటే బీటా అనేది మినిమం వాల్యూ కాబట్టి 5 కన్నా తక్కువ వాల్యూస్ని ఆర్ 5ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, అంతేకాని 5 కన్నా ఎక్కువ వాల్యూస్ వస్తే మాత్రం ఇది యాక్సెప్ట్ చేయదు. సో అందుకని ఇక్కడ మనం బీటా ఈజ్ ఈక్వల్స్ టు 5 అని తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి కంపేర్ చేద్దాం. ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 10 వచ్చింది ఇప్పటివరకు అయితే మనకి ప్రజెంట్. సో ఇప్పుడు మనం కంపేర్ చేసి చూద్దాం. ఆల్ఫా అంటే ఏంటి, మ్యాక్సిమం వాల్యూ. బీటా ఈజ్ ఈక్వల్స్ టు 10 ఉంది, ఇక్కడ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 5 ఉంది. సో బీటా వాల్యూ 5 ఉంది కాబట్టి ఇక్కడ బీటా వాల్యూ 10 ఉంది కాబట్టి సో ఆల్ఫా అంటే ఏంటి, ఇది మ్యాక్సిమం వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఈ 10 అనేది మనకి ఎక్కువ కాబట్టి హైయెస్ట్ వాల్యూ కాబట్టి ఆల్ఫా అనేది ఈ 10ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. సో మనం ఈ పార్ట్ని అంతా కూడా ప్రూవ్ చేసేస్తాము. సో ఇదంతా కూడా మనకి అవసరం లేదు. సో ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, బి ఈజ్ ఈక్వల్స్ టు 10, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అండ్ టర్మినల్ నోడ్ వచ్చేసి 10. సో ఈ రకంగా మనము ఇది ఆప్టిమల్ పాత్ని ఫైండ్ అవుట్ చేస్తుంది అని చెప్పొచ్చు. సో ఇది ఆల్ఫా బీటా ప్రూనింగ్ ఆల్గరిథంకి ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో ఎలా ప్రూవ్ చేయాలి అండ్ ఆల్ఫా బీటా వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఆల్ఫా అంటే మ్యాక్సిమం వాల్యూ, కింద నోడ్స్ని కంపేర్ చేసి మనము ఇట్ సైడ్ ఉన్న నోడ్ని
మనము తీసుకొని ఇక్కడ వాల్యూస్కి యాడ్ చేస్తాము. మళ్ళీ వాటి యొక్క పేరెంట్ నోడ్ని తీసుకొని వాటితో మనం యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మీకు ఈ ఆల్ఫా బీటా ప్రూనింగ్ ఆల్గరిథం అనేది క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనము న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని మనము చెప్పొచ్చు. సో ఈ క్లాస్ మొత్తంలో మనము న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ గురించి క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనము ట్రై చేద్దాం అండ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ని కూడా మనము చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ డెఫినేషన్ని ఇప్పుడు మనము అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్నే ఎన్ఎల్పి అని కూడా అంటాం. సో హ్యూమన్స్ ఏ లాంగ్వేజ్ని యూజ్ చేసి కమ్యూనికేట్ అవుతున్నారు? హ్యూమన్స్ వాళ్ళ న్యాచురల్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని కమ్యూనికేట్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో ఎలా కమ్యూనికేట్ అవుతున్నాను? ఏ లాంగ్వేజ్ని యూజ్ చేసి కమ్యూనికేట్ అవుతున్నాను? నేను తెలుగు ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ని యూజ్ చేసి నేను కమ్యూనికేట్ అవుతున్నాను. సో నేను కమ్యూనికేట్ అవుతున్నాను, అప్పుడు మీరు దాన్ని వింటున్నారు. విన్న తర్వాత అర్థం చేసుకొని మీరు దానికి కావాల్సిన రిప్లైని మీరు ఇస్తున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫుల్ వే కమ్యూనికేషన్ అని చెప్పొచ్చు. ఆ ప్రాసెస్ని మనం ఇక్కడ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని అంటాము. సో సేమ్ ఇలానే టూ మషిన్స్ కంప్యూటర్స్ కూడా ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ని యూజ్ చేసుకొని ఈ రకంగా కమ్యూనికేట్ అవ్వగలుగుతాయి అని చెప్పొచ్చు. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ డెఫినేషన్. ఎన్ఎల్పి స్టాండ్స్ ఫర్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ which is a part of computer science, human language and artificial intelligence. It is the technology that is used by machines to understand, analyze, manipulate and interpret humans' language. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, ఈ ప్రాసెస్ మొత్తంలో జరిగేది ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వింటుంది. మనం ఏదైనా క్వశ్చన్ని అడిగితే వింటుంది. విన్న తర్వాత దాన్ని అనలైజ్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన రిప్లైని ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ఎల్పి ప్రాసెస్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు చూద్దాం. ఎన్ఎల్పి హెల్ప్స్ యూజర్స్ టు ఆస్క్ a question about any subject and get a direct response within a seconds. సో మనం ఏదైనా క్వశ్చన్ని అడిగినప్పుడు, సబ్జెక్ట్ రిలేటెడ్ కానీ ఏదైనా అడిగినప్పుడు అది మనకి వితిన్ సెకండ్స్లో ఆన్సర్ ఇస్తుంది. సో అక్కడ మనకి ఏ ప్రాసెస్ యూజ్ అవుతుంది? ఈ ఎన్ఎల్పి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ని యూజ్ చేసుకొని మనకి ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఎన్ఎల్పి ఆఫర్స్ ఎగ్జాక్ట్ ఆన్సర్స్ టు ది క్వశ్చన్, మీన్స్ ఇట్ డస్ నాట్ ఆఫర్స్ అన్నెసరీ అండ్ అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్. అంటే మనకి మనం అడిగిన క్వశ్చన్కి ఏదైతే రిలేటెడ్ ఆన్సర్ ఉంటుందో ఎగ్జాక్ట్గా అదే ఆన్సర్ ఆర్ రిలేటెడ్ ఆన్సర్ని ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అంతేకాని అన్వాంటెడ్ అండ్ అన్నెసరీ ఇన్ఫర్మేషన్ని ఇది ఇవ్వదు ఈ ఎన్ఎల్పి అనేది. సో అది మెయిన్ పాయింట్. నెక్స్ట్ ఏంటి? ఎన్ఎల్పి హెల్ప్స్ కంప్యూటర్స్ టు కమ్యూనికేట్ విత్ హ్యూమన్స్ ఇన్ దేర్ లాంగ్వేజెస్. అంటే కంప్యూటర్స్ హ్యూమన్స్తో కూడా కమ్యూనికేట్ అవ్వగలుగుతాయి విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్ఎల్పి. ఎన్ఎల్పి ద్వారా మనకి కంప్యూటర్స్ అనేవి హ్యూమన్స్తో కూడా సేమ్ హ్యూమన్స్ నాలెడ్జ్కి తగ్గట్టుగా వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ఎన్ఎల్పి అని చెప్పొచ్చు. మరి ఈ ఎన్ఎల్పిని మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం? సో ఇప్పుడు మనము అప్లికేషన్స్ ఆఫ్ ఎన్ఎల్పి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఏముంది మనకి ఇక్కడ? స్పీచ్ రికాగ్నైజేషన్. స్పీచ్ రికాగ్నైజేషన్ అంటే ఏంటిది? స్పీచ్ రికాగ్నైజేషన్కి ఎగ్జాంపుల్ వచ్చేసి గూగుల్ అసిస్టెంట్స్ ఆర్ సిరి అనేది మనము ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఎందుకు అంటే గూగుల్ అసిస్టెంట్స్ ఆర్ సిరి ఏం చేస్తాయి? ఇవి మనం ఏదైనా క్వశ్చన్ని అడిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అర్థం చేసుకొని మనకి వ్యాలిడ్ రిప్లైని ఇవ్వడానికి ట్రై చేస్తాయి. వ్యాలిడ్ రిప్లైని మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్పీచ్ రికాగ్నైజేషన్. సో ఈ స్పీచ్ రికాగ్నైజేషన్లో ఆ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది అని అంటే, ఈ గూగుల్ అసిస్టెంట్స్లో ఆ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్ఎల్పి. అక్కడ మనకి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, స్పీచ్ రికాగ్నైజేషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ converting spoken words into a text. It is used in applications such as a mobile, home automation, video recovery,
dictating to Microsoft Word, voice biometrics, voice users ఇంటర్ఫేస్ అండ్ సో ఆన్. సో ఇలాంటి వాటిలలో మనము ఈ స్పీచ్ రికాగ్నైజేషన్ అనేది అప్లై అవుతుంది. సో ఇలాంటి వాటిల్లో మనము న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది మన ఫస్ట్ అప్లికేషన్. సో నెక్స్ట్ ఏముంది, సెంటిమెంట్ అనాలైసిస్. సో సెంటిమెంట్ అనాలైసిస్ అంటే ఏంటిదంటే ఎస్పెషల్లీ సోషల్ మీడియా లైక్ ఫేస్బుక్, ట్విట్టర్లో మనము అన్ని ట్వీట్స్ అనేటివి అనలైజ్ చేసి ఇక్కడ సెంటిమెంట్ మీన్స్ ఏంటి అంటే అవి గుడ్ ట్వీట్సా ఆర్ బ్యాడ్ ట్వీట్సా అనేది అనలైజ్ చేసుకోవచ్చు మనము సోషల్ మీడియాలో చూసి. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఎ సెంటిమెంట్ అనాలైసిస్. అంటే ఒక ప్రొడక్ట్కి సంబంధించింది అది గుడ్డా ఆర్ బ్యాడా అనేది మనకి ఐడెంటిఫై చేస్తుంది. అంటే మూడ్ ఆఫ్ ది కాంటెక్స్ట్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ సెంటిమెంట్ అనాలైసిస్ అని చెప్పచ్చు. ఇక్కడ రీడ్ చేయండి వన్స్. సెంటిమెంట్ అనాలైసిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ ఒపీనియన్ మైనింగ్. ఇట్ ఈస్ యూజ్డ్ ఆన్ ది వెబ్ టు అనలైజ్ ది attitude, behavior and emotional state of the sender. This application is implemented through a combination of NLP and statistics by assigning the values to the text, positive, negative or natural. సో అంటే ఆ టెక్స్ట్ అనేది పాజిటివా ఆర్ నెగిటివా న్యాచురలా అనేది మనకి చెప్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎ సెంటిమెంట్ అనాలైసిస్. ఐడెంటిఫై ద మూడ్ ఆఫ్ ది కాంటెక్స్ట్, హ్యాపీ, సాడ్, యాంగ్రీ ఎక్సెట్రా. సో అలాంటి సిచ్యువేషన్స్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి మనం దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి వాటిలలో కూడా మనము న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది మన సెకండ్ అప్లికేషన్. నెక్స్ట్ వచ్చేసి మషిన్ ట్రాన్స్లేషన్. మషిన్ ట్రాన్స్లేషన్ అంటే ఏంటిది చెప్పండి. మషిన్ ట్రాన్స్లేషన్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్లేట్ టెక్స్ట్ ఆర్ స్పీచ్ ఫ్రమ్ వన్ న్యాచురల్ లాంగ్వేజ్ టు అనదర్ న్యాచురల్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఈ మషిన్ ట్రాన్స్లేషన్ అంటే ఏంటిది అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ట్రాన్స్లేటర్ తీసుకోండి. గూగుల్ ట్రాన్స్లేటర్లో నేను ఒక సెంటెన్స్ని, ఒక టెక్స్ట్ని నేను మొత్తం హిందీలోకి కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను ఇంగ్లీష్ నుంచి. సో మనం డైరెక్ట్గా అది కాపీ పేస్ట్ చేస్తే మనము డైరెక్ట్గా అది హిందీలోకి కన్వర్ట్ అయిపోతుంది. మనకి ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఆ రకంగా వన్ న్యాచురల్ లాంగ్వేజ్ నుంచి అనదర్ న్యాచురల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయాలి అంటే మనము ఈ మషిన్ ట్రాన్స్లేషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ మషిన్ ట్రాన్స్లేషన్లో కూడా మనము న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇది థర్డ్ అప్లికేషన్. నెక్స్ట్ ఏంటి, ఫోర్త్ అప్లికేషన్ వచ్చేసి చాట్బాట్. చాట్బాట్ అంటే ఏంటిది, ఇంప్లిమెంటింగ్ ది చాట్బాట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అప్లికేషన్ ఆఫ్ NLP. ఇట్ ఈస్ యూజ్డ్ బై మెనీ కంపెనీస్ టు ప్రొవైడ్ ది కస్టమర్స్ చాట్ సర్వీసెస్. సో ఇప్పుడు మనం ఏదైనా పెద్ద పెద్ద కంపెనీస్లలో మనము చాట్బాట్స్ అనేవి ఉంటాయి. మనము వన్ సైడ్ నుంచి హ్యూమన్ మనం చాట్ చేస్తూ ఉంటాము, బట్ అనదర్ సైడ్ నుంచి మనకి ఏంటి వెంటనే మనం మెసేజ్ చేసిన వెంటనే మనకి రిప్లైస్ అనేవి వెంటనే వితిన్ సెకండ్స్లో రావడం జరుగుతుంది. సో అక్కడ ఏంటి, అక్కడ మనకి ఇంకో పర్సన్ అనేవాడు మనకి చాట్ చేయట్లేదు, అనదర్ సైడ్ నుంచి మనతో మషిన్ అనేది చాట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ చాట్బాట్ ఇంప్లిమెంటేషన్. సో అలాంటి వాటిలలో కూడా మనము ఈ NLPని న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ని యూజ్ చేయడం జరుగుతుంది. చూడండి, కస్టమర్ చాట్ సర్వీసెస్. సో ఇలాంటి సర్వీసెస్లో మనం ఈ చాట్బాట్ని యూజ్ చేస్తాము. సో దీస్ ఆర్ ద 4 అప్లికేషన్స్ ఆఫ్ NLP అని చెప్పొచ్చు. ఏంటివి, స్పీచ్ రికాగ్నైజేషన్, సెంటిమెంట్ అనాలైసిస్ అండ్ మషిన్ ట్రాన్స్లేషన్ అండ్ చాట్బోట్. సో ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో NLP అంటే ఏంటో ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే మనం ఇప్పుడు ఈ డయాగ్రామ్తో మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఇన్పుట్, మనం ఏదైనా టెక్స్ట్ని ఇన్పుట్ లాగా ఇస్తున్నాం. సో ఇచ్చిన దాన్ని ఫస్ట్ రికాగ్నైజ్ చేసుకుంటుంది, విన్న తర్వాత రికాగ్నైజ్ చేసుకుంటుంది, అనలైజ్ చేసుకుంటుంది, ఫస్ట్ అర్థం చేసుకొని టెక్స్ట్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. కన్వర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, NLU అంటే ఏంటి, న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్. అంటే ఆ టెక్స్ట్ని ఇక్కడ అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం ఇన్పుట్ ఇస్తున్నాం. ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ స్పీచ్ రికాగ్నైజేషన్ చేసుకుంటుంది.
చేసుకున్న తర్వాత ఆ టెక్స్ట్ని న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి, అర్థం చేసుకుంటుంది. అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తుంది, నెక్స్ట్ అర్థం చేసుకున్న తర్వాత ఎన్ఎల్జీ ప్రాసెస్ అంటే ఏంటి, న్యాచురల్ లాంగ్వేజ్ జనరేషన్. అంటే అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డెసిషన్, నేను ఓకే నాకు ఇప్పుడు ఇది అర్థమైంది, నేను దానికి ఏం రిప్లై ఇవ్వాలి అనేది డెసిషన్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్ఎల్జీలో జరుగుతుంది. న్యాచురల్ లాంగ్వేజ్ జనరేషన్ అంటే ఒక పర్టికులర్ డెసిషన్ని తీసుకొని రిప్లై అనేది ఈ ఎన్ఎల్జీ ద్వారా మనకి ఇస్తుంది. సో ఈ రకంగా మనకి అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది మనకి ఎన్ఎల్పి ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు జస్ట్ మీకు ఎన్ఎల్యు అండ్ ఎన్ఎల్జీ అంటే ఏంటో క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఎన్ఎల్యు మీన్స్ న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అండ్ ఎన్ఎల్జీ మీన్స్ న్యాచురల్ లాంగ్వేజ్ జనరేషన్. సో ఈ రకంగా మనకి ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటి, న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్. సో ఇప్పటివరకు మనం జస్ట్ అండర్స్టాండ్ చేసుకుంటుంది అని చూసాం. సో ఎలా చేసుకుంటుంది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం, ఇంకా క్లియర్గా ఇంకా డెప్త్గా చూద్దాం. So natural language understanding helps the machine to understand and analyze human languages by extracting the metadata from content such as concepts, entities, keywords and emotion, relations and semantic rules. సో ఇక్కడ ఏమన్నా ఈ న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టెక్స్ట్ని అర్థం చేసుకొని అనలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది ఆ డేటాని. సో అర్థం చేసుకుంటుంది కదా, మరి ఎలా అర్థం చేసుకుంటుంది అని అంటే దీంట్లో కొన్ని ఛాలెంజెస్ అనేవి మనకి ఉన్నాయి. అవి ఏంటివి అని అంటే లెక్సికల్ అంబిగ్యూటీ, సింటాటిక్ అంబిగ్యూటీ, సిమాంటిక్ అంబిగ్యూటీ అండ్ ప్రాగ్మాటిక్ అంబిగ్యూటీ. సో ఈ 4 అంబిగ్యూటీస్ని యూజ్ చేసి మనకి ఈ ప్రాసెస్ అనేది అవ్వడం జరుగుతుంది. న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అనేది సింపుల్గా అది అండర్స్టాండింగ్ చేసుకోది, వీటన్నిటిని చెక్ చేస్తుంది, వాటన్నిటిని ఈ అంబిగ్యూటీస్ని రిమూవ్ చేసి ఆ సెంటెన్స్ని అప్పుడు క్లియర్గా అర్థం చేసుకుంటుంది. సో ఈ ఛాలెంజెస్ ఏంటివో అనేది మనం ఇప్పుడు చూద్దాం ఈ న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్లో. సో ఫస్ట్ ఏముంది, లెక్సికల్ సిమాంటిక్ అంబిగ్యూటీ. సో లెక్సికల్ అంబిగ్యూటీ అంటే ఏంటిది అని అంటే మీన్స్ ఒక వర్డ్ని మనం చెప్పినప్పుడు ఒక వర్డ్కి మల్టిపుల్ మీనింగ్స్ అనేవి రావడం. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ లెక్సికల్ సిమాంటిక్ అంబిగ్యూటీ అని చెప్తాము. దీన్నే మనం లెక్సికల్ అంబిగ్యూటీ అని కూడా చెప్పొచ్చు. ద టైప్ ఆఫ్ లెక్సికల్ అంబిగ్యూటీ విచ్ అకర్స్ వెన్ ఏ సింగిల్ వర్డ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మల్టిపుల్ సెన్సెస్. సో ఇక్కడ ఏమన్నా ఒక్క సింగిల్ వర్డ్కి మల్టిపుల్ మీనింగ్స్ అనేవి వస్తే అప్పుడు మనకు అక్కడ అంబిగ్యూటీ ఉన్నట్టు. సో మనం దాన్ని రిమూవ్ చేయాలి అప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ద ట్యాంక్ వాజ్ ఫుల్ ఆఫ్ వాటర్. నేను అక్కడ ట్యాంక్ అనేది వాటర్తో ఫుల్ అయ్యింది అని చెప్తున్నాను. బట్ అది ఏ ట్యాంక్, మనకి ఇంట్లలో ఉంటుంది ట్యాంక్, అండ్ ఆర్మీ ట్యాంక్ ఉంటుంది, మిలిటరీ ట్యాంక్ ఉంటుంది. సో ఇలా మల్టిపుల్ ట్యాంక్స్, అక్కడ ఏ ట్యాంక్ అనేది మనకి స్పెసిఫిక్గా మనం మెన్షన్ చేయలేదు. సో అక్కడ ఏంటి, ఆ ట్యాంక్కి మనకి మల్టిపుల్ మీనింగ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లలో మనకు ఈ లెక్సికల్ అంబిగ్యూటీ అనేది యూజ్ చేస్తాం. అంటే సింగిల్ వర్డ్కి మల్టిపుల్ మీనింగ్స్ వచ్చినప్పుడు మనము ఈ లెక్సికల్ అంబిగ్యూటీని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, సింటాంటిక్ అంబిగ్యూటీ. సింటాంటిక్ అంబిగ్యూటీ అంటే ఏంటిది, సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది వ్యాలిడ్గా ఉండాలి, అలా లేకపోతే ఈ అంబిగ్యూటీ అనేది మనకి వస్తుంది. ద స్ట్రక్చరల్ అంబిగ్యూటీస్ వర్ సింటాటిక్ అంబిగ్యూటీస్. సో అంటే సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది వ్యాలిడ్గా లేనప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఈ సింటాటిక్ అంబిగ్యూటీ అనేది రావడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓల్డ్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ టేకెన్ టు సేఫ్ ప్లేస్. అంటే అక్కడ ఏమన్నాం, ఓల్డ్ మెన్స్ అండ్ ఉమెన్స్ వర్ టేకెన్ టు సేఫ్ ప్లేస్ అని చెప్తున్నాం. బట్ హ్యూమన్స్కి అర్థమవుతుంది ఇది, కానీ మషిన్స్కి అర్థం అవ్వదు. ఎలా అనంటే అక్కడ మనం మెన్షన్ చేయాలి ఓల్డ్ మెన్ అండ్ ఓల్డ్ ఉమెన్. ఇద్దరు ఓల్డ్ ఉన్నప్పుడు కరెక్ట్గా అక్కడ ఓల్డ్ అని మెన్షన్ చేయాలి.
లేదంటే ఓల్డ్ మెన్ అండ్ ఉమెన్స్ అని మెన్షన్ చేసినప్పుడు అది మెషిన్ అనేది అంత క్లియర్గా అర్థం చేసుకోదు. సో ఇలాంటి సింటాటిక్ మిస్టేక్స్ చేసినప్పుడు మనకు ఈ సింటాటిక్ అంబిగ్యూటీ అనేది రావడం జరుగుతుంది. సో ఇలాంటి స్ట్రక్చరల్ అంటే సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా వ్యాలిడ్గా లేనప్పుడు మాత్రం ఈ సింటాటిక్ అంబిగ్యూటీని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది సెకండ్ వన్. నెక్స్ట్ ఏంటి, సిమాంటిక్ అంబిగ్యూటీ. సిమాంటిక్ అంబిగ్యూటీ అంటే ఏంటిది అని అంటే, నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ద కార్ హిట్ ది పోల్ వైల్ ఇట్ వాస్ మూవింగ్. సో కార్ అనేది మూవ్ అవుతున్నప్పుడు పోల్కి తగిలింది. సో ఇక్కడ ఏమన్నాం, కార్ అనేది మూవ్ అవుతుందా ఆర్ పోల్ అనేది మూవ్ అవుతుందా అనే క్లారిటీ కరెక్ట్గా సెంటెన్స్లో లేదు. ద కార్ హిట్ ది పోల్ వైల్ ఇట్ వాస్ మూవింగ్ అని అంటున్నాం, బట్ ఏది మూవ్ అవుతుంది అనేది అక్కడ మనకి క్లారిటీగా లేదు సెంటెన్స్లో. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనము సిమాంటిక్ అంబిగ్యూటీని యూజ్ చేయడం జరుగుతుంది. దీస్ అకర్స్ వెన్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్స్ దెమ్సెల్వ్స్ కెన్ బి misinterpreted even after the syntax and the meanings of the individual words have been resolved. There are two ways of reading the sentences. సో అంటే ఒక్క సెంటెన్స్ని మనం 2 వేస్లో అర్థం చేసుకున్నట్టయితే 2 మీనింగ్స్ వస్తే మనకి అలాంటి సిచ్యువేషన్స్లో ఈ మనము సిమాంటిక్ అంబిగ్యూటీని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, ప్రాగ్మాటిక్ అంబిగ్యూటీ. ప్రాగ్మాటిక్ అంబిగ్యూటీ అంటే ఏంటిది అని అంటే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ద పోలీస్ ఆర్ కమ్మింగ్. పోలీస్ అనేవాడు వస్తున్నాడు, బట్ ఎందుకు వస్తున్నాడు అంటే జస్ట్ లైక్ ఇంకా ఏమైనా థీఫ్ని పట్టుకోవడానికి వస్తున్నాడా లేదంటే నా కోసం వస్తున్నాడా, సో అక్కడ క్లారిటీ అనేది లేదు. సో చూడండి, ప్రాగ్మాటిక్ అంబిగ్యూటీ రిఫర్స్ టు ఏ సిచ్యువేషన్ వేర్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ఫ్రేజెస్ గివ్స్ ఇట్ మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనము ఈ ప్రాగ్మాటిక్ అంబిగ్యూటీని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు ఏంటి, మనము న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అంటే ఏంటిదో చూసాం. న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అంటే ఏంటిది, వాట్ డు ద యూజర్స్ సే, దేర్ ఇంటెన్షన్ అండ్ మీనింగ్ అనేది మనకి ఇక్కడ న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్. సో ఈ న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అవే మనకి లెక్సికల్ అంబిగ్యూటీ, సింటాక్టిక్ అంబిగ్యూటీ అండ్ సిమాంటిక్ అంబిగ్యూటీ అండ్ ప్రాగ్మాటిక్ అంబిగ్యూటీ. సో ఇప్పుడు మనము న్యాచురల్ లాంగ్వేజ్ జనరేషన్ గురించి చూద్దాం. సో న్యాచురల్ లాంగ్వేజ్ జనరేషన్ అంటే ఏంటిది అంటే, అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత యూజర్స్కి ఏం రిప్లై ఇవ్వాలి అనేది మనకి ఈ ఎన్ఎల్జీ అనేది చెప్తుంది. అంటే డిసిషన్ ఎలా తీసుకోవాలి, డిసిషన్ తీసుకున్న తర్వాత రిప్లై ఏమి ఇవ్వాలి అనేది మనకి మెయిన్గా జనరేషన్లో జరుగుతుంది. చూడండి, ఇక్కడ న్యాచురల్ లాంగ్వేజ్ జనరేషన్ యాక్ట్స్ యాజ్ ఎ ట్రాన్స్లేటర్ దట్ కన్వర్ట్స్ ది computerized data into the natural language representation. It mainly involves text planning, sentence and planning and text realization. సో ఈ రకంగా మనకి డెసిషన్ అనేది తీసుకొని మనకి రిప్లై అనేది రావడం జరుగుతుంది. సో ఈ క్లాస్లో మనము ఏమేమి చూసాము, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ అంటే ఏంటిది, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూసాము. ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్న తర్వాత అండర్స్టాండ్ చేసుకొని అనలైజ్ చేసుకొని మనకి ఆ తర్వాత రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎందుకు, లైక్ స్పీచ్ రికాగ్నైజేషన్లో కానీ, మనము సెంటిమెంట్ అనలైసిస్లో కానీ, మిషన్ ట్రాన్స్లేషన్స్లో కానీ, చాట్ పార్ట్లలో కానీ యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇన్పుట్ అనేది తీసుకున్న తర్వాత స్పీచ్ రికాగ్నైజేషన్ దాన్ని అర్థం చేసుకుంటుంది. ఈ టెక్స్ట్ని విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్ఎల్యూ న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్తో అనలైజ్ చేసుకుంటుంది, అర్థం చేసుకున్న తర్వాత న్యాచురల్ లాంగ్వేజ్ జనరేషన్, ఓకే నాకు ఇది అర్థమైంది, సో నేను నెక్స్ట్ ఏ డిసిషన్ తీసుకోవాలి అనేది ఈ జనరేషన్లో డిసైడ్ అవ్వడం జరుగుతుంది. న్యాచురల్ లాంగ్వేజ్ జనరేషన్లో ఫైనల్లీ మనకి రిప్లై అనేది అవుట్పుట్ లాగా మనకి రావడం జరుగుతుంది. సో టోటల్లీ ఇది ప్రాసెస్ ఆఫ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకో కొత్త కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనము న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసాము.
సో ఈ క్లాస్లో మనము ఎక్స్పర్ట్ సిస్టమ్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్? ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అంటే ఏంటిదో మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అనేవి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనకి యూజ్ అవుతాయి. అంటే హ్యూమన్స్కి మించి ఇంకా వర్క్ చేయడానికి మెయిన్గా మనము ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ని వాడతాం. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ an expert system is a computer program that is designed to solve complex problems and to provide decision making ability like a human expert. హ్యూమన్ ఎలా అయితే తన డిసిషన్ని ఓన్గా తీసుకోగలుగుతాడో బేస్డ్ అపాన్ సిచ్యువేషన్స్ని బట్టి, సేమ్ ఇక్కడ కూడా అలాగే ఎక్స్పర్ట్ సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతాయంట, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనకి మెయిన్గా యూజ్ చేస్తాం. అలాగే డిసిషన్ మేకింగ్, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా డిసిషన్ని తీసుకునేలాగా ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అనేవి మనకి వర్క్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనము క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్, ఎక్స్పర్ట్ సిస్టమ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హై పర్ఫార్మెన్స్. హై పర్ఫార్మెన్స్ అంటే ఏంటిది? ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి పర్ఫార్మెన్స్ అనేది హైగా ఉండాలి మెయిన్గా ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్స్కి. సో ఇది ఫస్ట్ క్యారెక్టరిస్టిక్, హై పర్ఫార్మెన్స్. ద ఎక్స్పర్ట్ సిస్టమ్స్ ప్రొవైడ్స్ హై పర్ఫార్మెన్స్ ఫర్ సాల్వింగ్ ఎనీ టైప్ ఆఫ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ డొమైన్ విత్ హై ఎఫిషియన్సీ అండ్ అక్యురసీ. సో ఇక్కడ ఆ డొమైన్కి, స్పెసిఫిక్ డొమైన్కి సంబంధించినట్టుగా అక్యురసీ అనేది కరెక్ట్గా ఉండాలి అండ్ పర్ఫార్మెన్స్ అనేది మనకి ఇక్కడ హైగా ఉండాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ వన్, హై పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఏంటిది? అండర్స్టాండబుల్. అండర్స్టాండబుల్ అంటే ఏంటిది అని అంటే యూజర్ చెప్పింది అర్థం చేసుకొని దానికి కరెక్ట్గా రిప్లై ఇవ్వడం. దట్ ఈజ్ నథింగ్ బట్ అండర్స్టాండబుల్ అని చెప్పొచ్చు. చూడండి, ఇక్కడ అండర్స్టాండబుల్ అంటే ఏముంది? ఇట్ రెస్పాన్స్ ఇన్ ఎ వే that can be easily understandable by the user. It can take input in human language and provides the output in the same way. హ్యూమన్ ఎలా అయితే ఇన్పుట్ ఇస్తాడో అలానే సేమ్ దాన్ని అర్థం చేసుకున్న తర్వాత దాన్ని అనలైజ్ చేసుకున్న తర్వాత సేమ్ హ్యూమన్కి ఏ లాంగ్వేజ్ అయితే కావాలో సేమ్ అదే లాంగ్వేజ్లో సేమ్ వేలో మనకి అవుట్పుట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెకండ్ క్యారెక్టరిస్టిక్స్, అండర్స్టాండబుల్. నెక్స్ట్ వన్ ఏంటి? రిలయబుల్. రిలయబుల్ అంటే ఏంటిది అంటే ఇట్ ఈస్ మచ్ రిలయబుల్ ఫర్ జనరేటింగ్ అండ్ ఎఫిషియంట్ అండ్ అక్యురేట్ అవుట్పుట్. రిలయబుల్ మీన్స్ అంటే ఏంటిది అంటే మనం అడిగిన క్వశ్చన్కి కరెక్ట్గా అక్యురేట్ అవుట్పుట్ అంటే 100% కరెక్ట్ ఆన్సర్ని ఇవ్వడం. సో దట్ ఈజ్ నథింగ్ బట్ రిలయబుల్ అని చెప్పొచ్చు మనం. అంటే మనకి ఇక్కడ ఏంటి, మనం ఏదైనా క్వెరీ ఇచ్చినప్పుడు అప్పుడు మనకి ఆ క్వెరీకి తగ్గట్టుగా మనకి కరెక్ట్ అవుట్పుట్ అనేది, అక్యురేట్ అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ రిలయబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటి? హైలీ రెస్పాన్సివ్. హైలీ రెస్పాన్సివ్ అంటే ఏంటిది అని అంటే ఏ కాంప్లెక్స్ ప్రాబ్లంకి అయినా సరే మనకి విత్ ఇన్ సెకండ్స్లో రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్ అనేది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ హైలీ రెస్పాన్సివ్ అని చెప్తున్నాం. ఏదైనా మనం ఒక క్వెరీ ఇచ్చామనుకోండి, కాంప్లెక్స్ క్వెరీ ఇచ్చినా ఓకే, ఏ క్వెరీ ఇచ్చినా అది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి ఆన్సర్ అనేది, మనకి సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, రిజల్ట్ని. చూడండి, ఇక్కడ హై రెస్పాన్సివ్ అంటే ఎక్స్పర్ట్ సిస్టమ్ ప్రొవైడ్స్ ది రిజల్ట్ ఫర్ ఎనీ కాంప్లెక్స్ క్వెరీ విత్ ఇన్ ఎ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇప్పటివరకు మనం ఏం చూసాం? ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అంటే ఏంటివి, అవి ఎందుకు యూజ్ అవుతాయి, అలాగే వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉండాలి అని చెప్పి. హై పర్ఫార్మెన్స్, అండర్స్టాండబుల్, రిలయబుల్ అండ్ హైలీ రెస్పాన్సివ్. సో దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అని చెప్పచ్చు. సో నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్. ఈ ఎక్స్పర్ట్ సిస్టంలో మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి. అవేంటివి? ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, యూజర్ ఇంటర్ఫేస్ అండ్ ఇన్ఫరెన్స్ ఇంజన్ అండ్ అలాగే నాలెడ్జ్ బేస్. సో దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇన్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం వీటి గురించి 1 by 1 ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ బేస్ అంటే ఏంటిది, నెక్స్ట్ ఇన్ఫరెన్స్ ఇంజన్లో ఏం జరుగుతుంది, ఏ ప్రాసెస్ జరుగుతుంది, యూజర్ ఇంటర్ఫేస్ ఎందుకు యూజ్ అవుతుంది, ఇవన్నీ మనకి అర్థం కావాలంటే మనం సింపుల్గా ఒక డయాగ్రామ్ని చూద్దాం. సో అప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది.
చూడండి, ఇది హ్యూమన్ ఎక్స్పర్ట్. ఇక్కడ ఇదేంటి, నాలెడ్జ్ ఇంజనీర్. ఈ నాలెడ్జ్ ఇంజనీర్ అనేవాడు నాలెడ్జ్ బేస్లోకి నాలెడ్జ్ని పంపుతున్నాడు. నాలెడ్జ్ని పంపిన తర్వాత ఈ నాలెడ్జ్ బేస్ అనేది దానికి ఉన్న నాలెడ్జ్ని ఎగ్జిబిట్ చేస్తుంది ఈ ఇన్ఫరెన్స్ ఇంజన్లోకి. సో ఇక్కడ మనకి ఏంటి, ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి. ఇక్కడ మనకి మెయిన్గా ఆపరేషన్స్ అని పర్ఫామ్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది అంటే యూజర్ ఇంటర్ఫేస్లోకి రావడం జరుగుతుంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్ యూజర్ అనేవాడు మషిన్తో కమ్యూనికేట్ అవ్వగలుగుతాడు. సో ఇదంతా మషిన్లో జరిగే ప్రాసెస్. మషిన్లో మనకి 3 డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి, నాలెడ్జ్ బేస్, ఇన్ఫరెన్స్ ఇంజన్, యూజర్ ఇంటర్ఫేస్. సో ఈ యూజర్ అనేవాడు ఏదైనా క్వెరీని పంపించినప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా సో ఆ యూజర్ ఇంటర్ఫేస్ నుంచి ఇన్ఫరెన్స్ ఇంజన్లోకి వెళ్తుంది. ఈ ఇన్ఫరెన్స్ ఇంజన్లో ఏం జరుగుతుంది అంటే ఇది నాలెడ్జ్ బేస్ నుంచి దానికి కావాల్సిన నాలెడ్జ్ని తీసుకొని ఇక్కడ ఈ ఇన్ఫరెన్స్ ఇంజన్లో కొన్ని ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది. మళ్ళీ ఆ ఆపరేషన్స్ని యూజర్ ఇంటర్ఫేస్లోకి పంపిస్తుంది. ఆ యూజర్ ఇంటర్ఫేస్ నుంచి యూజర్కి ఫైనల్లీ అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. సో యూజర్ అనేవాడు మే నాట్ బి అన్ ఎక్స్పర్ట్ అని చెప్తున్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ హ్యూమన్ ఎక్స్పర్ట్, నాలెడ్జ్ ఇంజనీర్ అనేవాడు హ్యూమన్ ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు. సో ఈ రకంగా మనకి జస్ట్ సింపుల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ డయాగ్రామ్ అనేది. బట్ ఇప్పుడు మనం ఇంకా క్లియర్గా అర్థం చేసుకుందాము నాలెడ్జ్ బేస్లో ఏం జరుగుతుంది, ఇన్ఫరెన్స్ ఇంజన్లో ఏం జరుగుతుంది, యూజర్ ఇంటర్ఫేస్లో ఏం జరుగుతుంది అనేది మనము క్లియర్గా చూద్దాం ఇప్పుడు. సో ఇవైతే మనకి 3 కాంపోనెంట్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఎక్స్పర్ట్ సిస్టమ్స్లో. సో ఫస్ట్ వన్ వచ్చేసి నాలెడ్జ్ బేస్. సో నాలెడ్జ్ బేస్ అంటే ఏంటిది అనేది మనం ఇప్పుడు చూద్దాం. డొమైన్కి సంబంధించిన స్పెసిఫిక్ నాలెడ్జ్ అనేది ఈ నాలెడ్జ్ బేస్లో ఉంటుంది. ఈ నాలెడ్జ్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది ఇంటెలిజెన్స్కి. చూడండి ఇక్కడ, అంటే ఈ నాలెడ్జ్ బేస్ అనేది స్పెసిఫిక్ డొమైన్ నాలెడ్జ్ అనేది దీంట్లో ఉంటుంది. సో ఇదేం చేస్తుంది అంటే దానికి కావాల్సిన ఇంటెలిజెన్స్ని ఈ ఇన్ఫరెన్స్ ఇంజన్లోకి పంపిస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆ ప్రాసెస్ అనేది ఈ నాలెడ్జ్ బేస్ చేస్తుంది. సో ఇక్కడ రీడ్ చేయండి వన్స్. The knowledge base is a type of storage that stores knowledge acquired from the different experts of the particular domain. It is considered as a big storage of knowledge. The more the knowledge base, the more precious will be the expert systems. It is similar to a database that contains the information and rules of particular domain or subject. అంటే ఏంటిది, ఈ నాలెడ్జ్ బేస్ అనేది డేటాని స్టోర్ చేయడానికి, నాలెడ్జ్ని స్టోర్ చేయడానికి, ఎక్స్పర్ట్ నాలెడ్జ్ని స్టోర్ చేయడానికి మనం మెయిన్గా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అనేది మొత్తం ఇందులో స్టోర్ అయి ఉంటుంది, అది నాలెడ్జ్ బేస్. నెక్స్ట్ ఏంటి, ఇన్ఫరెన్స్ ఇంజన్. దీన్నే మనం రూల్స్ ఆఫ్ ఇంజన్ అని కూడా అంటాం. సో ఈ ఇన్ఫరెన్స్ ఇంజన్ అంటే ఏంటిది అంటే ఇది ఎక్స్పర్ట్ సిస్టమ్ యొక్క బ్రెయిన్ అని చెప్పొచ్చు. ఒక స్పెసిఫిక్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కొన్ని రూల్స్ అనేవి ఈ ఇన్ఫరెన్స్ ఇంజన్లో ఉంటాయి. ఆ రూల్స్ని బేస్ చేసుకొని ఈ ఇన్ఫరెన్స్ ఇంజన్ అనేది కొన్ని ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది. ఆపరేషన్స్ని పర్ఫామ్ చేసిన తర్వాత నెక్స్ట్ యూజర్ ఇంటర్ఫేస్లోకి పంపించడం జరుగుతుంది. అది మెయిన్ థీమ్, ఇన్ఫరెన్స్ ఇంజన్ యొక్క మెయిన్ థీమ్. సో ఇక్కడ రీడ్ చేయండి వన్స్. ద ఇన్ఫరెన్స్ ఇంజన్ ఈజ్ నోన్ యాజ్ ది బ్రెయిన్ ఆఫ్ ది ఎక్స్పర్ట్ సిస్టమ్స్ యాజ్ ఇట్ ఈస్ ది మెయిన్ ప్రాసెసింగ్ యూనిట్ ఆఫ్ ది సిస్టమ్. ఇట్ అప్లైస్ ఇన్ఫరెన్స్ రూల్స్ టు ది నాలెడ్జ్ బేస్ టు డిరైవ్ ఏ కన్క్లూషన్ ఆర్ డెడ్యూస్ ఏ న్యూ ఇన్ఫర్మేషన్. అంటే న్యూ ఇన్ఫర్మేషన్ని డెడ్యూస్ చేయడానికి, కంక్లూషన్ని డిరైవ్ చేయడానికి మనము ఈ ఇన్ఫరెన్స్ ఇంజన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ ఏ డిరైవింగ్ అండ్ ఎర్రర్ ఫ్రీ సొల్యూషన్ ఆఫ్ క్వెరీస్ ఆస్క్డ్ బై ది యూజర్. యూజర్ ఏ క్వెరీస్ అయితే అడుగుతాడో ఆ క్వెరీస్కి తగ్గట్టుగా సొల్యూషన్స్ని డిరైవ్ చేసి మనకి యూజర్ ఇంటర్ఫేస్లోకి పంపిస్తుంది. అప్పుడు యూజర్ అనేవాడు ఆ యూజర్ ఇంటర్ఫేస్ నుంచి అవుట్పుట్ని గెయిన్ చేస్తాడు. చూడండి ఫైనల్ ఏముంది, విత్ ద హెల్ప్ ఆఫ్ an inference engine, the system extracts the knowledge from the knowledge base. సో ఈ ఇన్ఫరెన్స్ ఇంజన్ అనేది నాలెడ్జ్ బేస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఇది ఇన్ఫరెన్స్ ఇంజన్ యొక్క మెయిన్ థీమ్. నెక్స్ట్ ఏంటి, యూజర్ ఇంటర్ఫేస్. సో యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటిది, యూజర్ ఇంటర్ఫేస్
అనేది మోస్ట్ క్రూషియల్ పార్ట్ అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే మనం ఏదైనా క్వెరీస్ పంపించామనుకోండి ఇన్పుట్ని, సో ఇన్పుట్ని పంపిస్తే అది యూజర్ ఇంటర్ఫేస్ ద్వారానే అది ఇన్ఫరెన్స్ ఇంజన్లోకి వెళ్తుంది. అలాగే ఇన్ఫరెన్స్ ఇంజన్లో ఆపరేషన్స్ జరిగిన తర్వాత సొల్యూషన్ అనేది మనకి అవుట్పుట్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ దేని ద్వారా వస్తుంది, యూజర్ ఇంటర్ఫేస్ ద్వారానే వస్తుంది. చూడండి ఇక్కడ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ యూజర్ ఇంటర్ఫేస్ ద ఎక్స్పర్ట్ సిస్టమ్స్ ఇంటరాక్ట్స్ విత్ ది యూజర్ అనేవాడు ఇంటరాక్ట్స్ అవ్వగలుగుతున్నాడు. టేక్స్ queries as an input in a readable format and passes it to the inference engine లోకి పాస్ చేస్తుంది ఇన్పుట్ని. ఆఫ్టర్ గెట్టింగ్ ది రెస్పాన్స్ ఫ్రమ్ ది ఇన్ఫరెన్స్ ఇంజన్ నుంచి అంటే రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఇట్ డిస్ప్లేస్ ది అవుట్పుట్ టు ది యూజర్. అవుట్పుట్ అనేది మళ్ళీ యూజర్కి డిస్ప్లే చేస్తుంది. In other words, it is an interface that helps a non-experts users to communicate with the expert systems to find a solution. సో మనకి ఫైనల్లీ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం మెయిన్గా ఈ యూజర్ ఇంటర్ఫేస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇన్పుట్ కూడా మనకి దీని ద్వారానే వెళ్తుంది అండ్ అవుట్పుట్ కూడా మనకి దీని ద్వారానే వస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ యూజర్ ఇంటర్ఫేస్. చూడండి ఇక్కడ ఒక పర్సన్ ఆర్ యూజర్ మెషిన్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఎలా అవుతాడు, విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ యూజర్ ఇంటర్ఫేస్తో అవుతాడు. యూజర్ క్వెరీస్కి తగ్గట్టుగా అంటే యూజర్ అనేవాడు క్వెరీస్ని పంపించినప్పుడు ఆ క్వెరీస్కి తగ్గట్టుగా ఆపరేషన్స్ని పర్ఫామ్ చేసి యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా మనకి అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. ఇది మెయిన్ కాన్సెప్ట్. సో అప్పుడు మనకి ఈ డయాగ్రామ్ అనేది అర్థమవుతుంది క్లియర్గా. సో ఇవి మనకి మెయిన్గా 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనం అప్లికేషన్స్ ఆఫ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్. సో ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ యొక్క అప్లికేషన్స్ చూద్దాం, వీటిని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది. ఫస్ట్ పాయింట్ ఏముంది, ఇన్ డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డొమైన్. అంటే లైక్ ఫిజికల్ డివైజెస్ని డిజైన్ చేయడానికి ఆర్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనం మెయిన్గా వీటిని యూజ్ చేయడం జరుగుతుంది ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ని. లైక్ ఎలా అంటే కెమెరా లెన్సెస్ కానీ ఆటోమొబైల్స్ కానీ, సో అలాంటి వాటిలలో మనము ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ని యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, ఇది నాలెడ్జ్ డొమైన్. నాలెడ్జ్ డొమైన్ అంటే ఏంటి, యూజర్స్కి నాలెడ్జ్ని అంటే యూజర్స్కి రిలవెంట్ నాలెడ్జ్ని పబ్లిష్ చేయడానికి మనము ఈ నాలెడ్జ్ డొమైన్ని యూజ్ చేస్తాం. సో ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, ఇది ఫైనాన్స్ డొమైన్. ఫైనాన్స్ డొమైన్ అంటే ఏంటి, లోన్ అనాలిసిస్ కానీ అంటే లైక్ ఫైనాన్స్ ఇండస్ట్రీస్లలో మనము ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటి, ఇది డయాగ్నోసిస్ అండ్ ట్రబుల్ షూటింగ్ ఆఫ్ డివైజెస్. సో ఎక్కడ, ఇన్ మెడికల్ ఫెసిలిటీస్ కానీ హాస్పిటల్లో కానీ మనము అలా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, ఫైనల్లీ ప్లానింగ్ అండ్ షెడ్యూలింగ్. అంటే పర్టికులర్ టాస్క్ని మనం అచీవ్ చేయాలి అంటే దానికి కరెక్ట్గా ఆ టాస్క్కి కంప్లీట్ అవ్వాలంటే కరెక్ట్ ప్లానింగ్ అండ్ షెడ్యూలింగ్ ఉంటే మాత్రమే అది ఫినిష్ అవుతుంది. సో అలాంటి ప్లానింగ్ అండ్ షెడ్యూలింగ్ని మనకి ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇందుకోసమని మనము ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. వేట్లలో ఇన్ డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డొమైన్, అలాగే ఇన్ ది నాలెడ్జ్ డొమైన్ అండ్ ఫైనాన్స్ డొమైన్ అండ్ ఇన్ ది డయాగ్నోసిస్ అండ్ ట్రబుల్ షూటింగ్ ఆఫ్ డివైజెస్ అండ్ నెక్స్ట్ ఏంటి, ప్లానింగ్ అండ్ షెడ్యూలింగ్. సో ఇలాంటి డిఫరెంట్ అప్లికేషన్స్ అనేవి మనకి ఉండడం జరిగింది. సో ఈ క్లాస్లో మనము ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అంటే ఏంటి, అలాగే క్యారెక్టరిస్టిక్స్ ఏమేమి ఉన్నాయి, హై పర్ఫార్మెన్స్, అండర్స్టాండబుల్, రీలబుల్, highly responsive. So these are the 4 important characteristics of ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏముంది, కాంపోనెంట్స్ ఆఫ్ ఎక్స్పర్ట్ సిస్టమ్. సో మనకి 3 డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి. అవేంటివి, నాలెడ్జ్ బేస్, ఇన్ఫరెన్స్ ఇంజన్, యూజర్ ఇంటర్ఫేస్. అండ్ ఈ డయాగ్రామ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అండ్ ఆపరేషన్స్ అనేవి ఇన్పుట్ అనేది ఎలా తీసుకుంటుంది, ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ అవుతాయి, అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనేది మనం మొత్తం కూడా దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, నాలెడ్జ్ బేస్ గురించి చూసాము, అలాగే ఇన్ఫరెన్స్ ఇంజన్ గురించి చూసాము అండ్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి చూసాము. అండ్ ఫైనల్లీ మనకి డిఫరెంట్ అప్లికేషన్స్ అనేవి ఉండడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో మనము ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.
ఈ క్లాస్లో మనము కన్స్ట్రెంట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లం ఇన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనము ఈ టాపిక్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈజ్ కన్స్ట్రెంట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లం, ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అనేది చూద్దాం ఇప్పుడు. సో ఇప్పటివరకు మనం అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్లో అండ్ ఇన్ఫార్మ్డ్ సెర్చ్ టెక్నిక్స్లలో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ని మనం చూసాము. సో ఇప్పటివరకు డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్లో అన్నిట్లో మనము స్టేట్ స్పేస్ గురించి చూసాము. అంటే ప్రాబ్లమ్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తూ డిఫరెంట్ స్టేట్స్లోకి వెళ్తాము. సో ఇక్కడ వే ఆఫ్ రిప్రజెంటేషన్ అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది. ఈ కన్స్ట్రెంట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లంలో మనకి ఎక్స్ప్లోర్ చేయడము, దాని యొక్క వే ఆఫ్ రిప్రజెంటేషన్ అనేది మనము కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ కన్స్ట్రెంట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లంలో మనకి వే ఆఫ్ రిప్రజెంటేషన్ అనేది ఎలా ఉంటుంది అండ్ దీని యొక్క మెయిన్ థీమ్ వచ్చేసి ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఈ కన్స్ట్రెంట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లంకి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనము సుడోకో గేమ్ కానీ, మ్యాప్ కలరింగ్ కానీ, గ్రాఫ్ కలరింగ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్కి మనము ఈ సిఎస్పి మెథడ్ని మనము యూజ్ చేస్తాం. వేటివేట్లలో గ్రాఫ్ కలరింగ్ కానీ, మ్యాప్ కలరింగ్ కానీ, సుడోకో గేమ్స్లలో ఇలాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్లలో మనము మెయిన్గా ఈ సిఎస్పి మెథడ్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇవి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ కన్స్ట్రెంట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, ఫైండింగ్ ఏ సొల్యూషన్ దట్ మీట్స్ ఏ సెట్ ఆఫ్ కన్స్ట్రెంట్స్ ఈజ్ ది గోల్ ఆఫ్ కన్స్ట్రెంట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లమ్స్. A type of AI issues. Finding values for a group of variables that fulfill a set of restrictions or rules is the aim of constraint satisfaction problem. So మెయిన్గా ఈ కన్స్ట్రెంట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లంలో ఏముంటుంది అంటే మనకి కొన్ని సెట్ ఆఫ్ వేరియబుల్స్ కానీ అవన్నీ ఉంటాయి, అలాగే కొన్ని కన్స్ట్రెంట్స్ ఉంటాయి. కన్స్ట్రెంట్స్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ రూల్స్. సో ఆ రూల్స్ అన్నిటిని పాటిస్తూ మనం మన ఎయిమ్కి రీచ్ అవుతాం. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కన్స్ట్రెంట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. ఫర్ టాస్క్స్ ఇంక్లూడింగ్ రిసోర్స్ అలొకేషన్, ప్లానింగ్, షెడ్యూలింగ్ అండ్ డిసిషన్ మేకింగ్, సిఎస్పిస్ ఆర్ ఫ్రీక్వెంట్లీ ఎంప్లాయిడ్ ఇన్ ఏఐ. సో డిసిషన్ మేకింగ్ అనేది కూడా మనం ఎలా తీసుకుంటాం, ప్లానింగ్ అనేది ఎలా ఉంటుంది, షెడ్యూలింగ్ అనేది ఎలా ఉంటుంది, ఇలాంటి టాస్క్లలో కూడా మనము ఈ కన్స్ట్రెంట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లమ్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో మనకి మెయిన్గా ఈ కన్స్ట్రెంట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లంలో మనకి రిప్రజెంటేషన్ అనేది 3 వేస్లో ఉంటాయి. సో ఈ సిఎస్పిలో మనకి మెయిన్గా 3 కాంపోనెంట్స్ ఉంటాయి. అవి ఏంటివి అంటే విడిసి షార్ట్ ఫామ్లో. వి ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్, డి ఈజ్ నథింగ్ బట్ డొమైన్, సి ఈజ్ నథింగ్ బట్ కన్స్ట్రెంట్. సో ఇప్పుడు మనము అవేంటో చూద్దాం. There are mainly 3 basic components in the constraint satisfaction problem. So 3 components ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి? V. సో దీన్ని మనం వేరియబుల్ అని అంటాం. V is nothing but వేరియబుల్. వేరియబుల్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ ఈచ్ వేరియబుల్కి మనం వాల్యూస్ని అసైన్ చేస్తాము. సో ఆ వాల్యూస్ అనేవి ఏవి కావచ్చు? ఏవైనా లైక్ ఇంటీజర్స్ కావచ్చు, న్యాచురల్ నంబర్స్, ఓల్ నంబర్స్, బూలియన్ కావచ్చు, ఇలాంటి డిఫరెంట్ వాల్యూస్ని మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ రీడ్ చేయండి వన్స్. వేరియబుల్స్ అంటే ద థింగ్స్ దట్ నీడ్ టు బి determined are variables. Variables in a CSP are the objects that must have values assigned to them in order to satisfy a particular set of constraints. సో ఇక్కడ ఏమంటున్నాం మనం ఈ వేరియబుల్స్కి మస్ట్ అండ్ షుడ్గా వాల్యూస్ని అసైన్ చేయాలి. ఎలా? బేస్డ్ అపాన్ కన్స్ట్రెంట్, అంటే సెట్ ఆఫ్ రూల్స్ ప్రకారం మనం ఇక్కడ వాల్యూస్ని మనము వేరియబుల్స్కి అసైన్ చేస్తాము. బులియన్, ఇంటీజర్ అండ్ కేటగిరికల్ వేరియబుల్స్ ఆర్ జస్ట్ ఎ ఫ్యూ ఎగ్జాంపుల్స్. సో ఇలాంటివి, ఇంకా ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ అని చెప్తున్నాం ఆఫ్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. ఫర్ ఇన్స్టెన్స్ cloud stand in for the many puzzle cells that need to be filled with numbers in a sudoku puzzle. For example ఏంటిది అని అంటే మనము సుడోకో పజిల్ని తీసుకున్నట్టయితే మనకి దాంట్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి. సో దాంట్లో ఏంటి, మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ని, వాల్యూస్ని మనము అక్కడ ఫిల్ చేస్తాము.
సో అది ఇక్కడ వేరియబుల్కి ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు సుడోకో పజిల్ అనేది. సో నెక్స్ట్ ఏంటి డొమైన్స్. డొమైన్స్ అంటే ఏంటి అని అంటే డొమైన్ అంటే ఇక్కడ మనకి ఈచ్ వేరియబుల్ అంటే లైక్ ఈ డొమైన్ ఏం చేస్తుంది అంటే పర్టికులర్ రేంజ్ ఏంటి అనేది మనకి ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఇప్పుడు D1లో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ D1 అనేది ఒక డొమైన్, V1 అనేది వేరియబుల్. సో D1 డొమైన్లో ఈ V1 వేరియబుల్ అనేది ఉంది అని చెప్తాం. సో ద రేంజ్ ఆఫ్ పొటెన్షియల్ వాల్యూస్ దట్ ఏ వేరియబుల్ కెన్ హ్యావ్ ఈస్ రిప్రజెంటెడ్ బై డొమైన్స్ డిపెండింగ్ ఆన్ ది ఇష్యూ. ఏ డొమైన్ మే బీ ఏ ఫైనైట్ ఆర్ లిమిట్లెస్. ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ ఏ సుడోకు the set of numbers from 1 to 9 can serve as the domain of a variable representing a problem cell. సో ఇక్కడ డొమైన్ అంటే మనం ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాం అని అంటే డొమైన్ అంటే ఏంటిది, ఇక్కడ ఒక వేరియబుల్ అనేది లైక్ రియల్ నెంబర్స్ కావచ్చు, న్యాచురల్ నెంబర్ కావచ్చు, వేరియబుల్ కావచ్చు, ఓన్ నెంబర్ కావచ్చు, ఒక వేరియబుల్లో ఆల్ఫాబెట్ని కూడా మనం తీసుకోవచ్చు. ఇలా ఏ వాల్యూనైనా మనం తీసుకోవచ్చు. ఒక్కొక్క వేరియబుల్ అంటే ప్రతి ఒక్క వేరియబుల్కి డొమైన్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క వేరియబుల్కి డొమైన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ డొమైన్లో వేరియబుల్ అనేది ఉంటుంది. ఆ వేరియబుల్లో మనం వాల్యూని అసైన్ చేస్తాం. సో ఆ వాల్యూ అనేది ఏ టైప్ అయినా కావచ్చు, ఇంటీజరు, న్యాచురల్ నెంబరు, హోల్ నెంబరు, సో ఇలా. సో ఇక్కడ డొమైన్ అంటే ఏం అని చెప్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సుడోకో గేమ్ ఉంది. సో సుడోకో గేమ్లో మనం పర్టికులర్గా మనకి రేంజ్ ఉంటుంది. 1 to 9 నెంబర్స్ని మనము ఫిల్ చేయడం జరుగుతుంది ఆ సుడోకోలో. ఇలా 1 నుంచి 9 వరకు వచ్చిన నెంబర్ మళ్ళీ రాకుండా మనం అక్కడ అబ్జర్వ్ చేస్తూ నంబర్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 1 to 9 అనేది ఏంటి అని అంటే సుడోకోలో రేంజ్ అని చెప్తున్నాం. అది ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఫర్ ఇన్స్టెన్స్ in Sudoku, the set of numbers from 1 to 9 can serve as the domain of a variable representing a problem cell అని చెప్తున్నా. డొమైన్ ఈజ్ నథింగ్ బట్ విత్ ఇన్ ఏ రేంజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటి కన్స్ట్రెంట్స్. సో కన్స్ట్రెంట్ అంటే ఏంటిది అని అంటే కన్స్ట్రెంట్ ఈజ్ నథింగ్ బట్ VDC అనే 3 కాంపోనెంట్స్. V అంటే వేరియబుల్, D అంటే డొమైన్, C అంటే కన్స్ట్రెంట్స్. సో C is nothing but అంటే కన్స్టెంట్ అంటే ఏంటిది అంటే సెట్ ఆఫ్ కన్స్టెంట్స్ అంటే డిఫరెంట్ కన్స్టెంట్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి. కన్స్టెంట్స్ మీన్స్ కైండ్ ఆఫ్ రూల్స్. డిఫరెంట్ రూల్స్ని మనం ఇక్కడ వాటిని మనం పాటిస్తూ మనం ఇక్కడ మన మెయిన్ గోల్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కన్స్టెంట్. సో ఇక్కడ చూడండి, ద గైడ్ లైన్స్ దట్ కంట్రోల్ how variables related to one another are known as a constraint. Constraints in a CSP define the ranges of possible values for variables. Unary constraints, binary constraints, and higher order constraints are only a few examples of various sorts of constraints. For instance, in a Sudoku problem, the restriction might be that each row, column, and 3x3 box can only have one instance of each number from 1 to 9. సో ఇక్కడ కూడా మనం కన్స్టెంట్ అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నామంటే సుడోకో గేమ్ తీసుకున్నట్టయితే సుడోకో గేమ్లో మనకి 3x3 బాక్సెస్ అనేవి ఉంటాయి. సో ఆ 3x3 బాక్సెస్లో ఏంటి 1 to 9 నెంబర్ అనేది మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ స్క్వేర్ బాక్స్లో వచ్చిన నెంబర్ అనేది మళ్ళీ రాకుండా మనం ఆ బాక్స్లో ఆ కన్స్టెంట్ని అంటే ఆ కండిషన్ని ఫాలో అవుతూ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి రూల్స్ని ఇక్కడ మనము యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకి కన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లం అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్గా ఏంటి మనకి 3 కాంపోనెంట్స్ ఉంటాయి. అవేంటివి వేరియబుల్స్, డొమైన్స్ అండ్ కన్స్ట్రెంట్స్. అండ్ వీటికి మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్ సుడోకో కూడా మనం చూసాము. సో ఎలా ఫిల్ చేయాలి, డొమైన్ అంటే ఎలా ఉంటుంది, రేంజ్ అంటే డొమైన్, కన్స్ట్రెంట్ అంటే కండిషన్ అని చెప్తున్నాం, వేరియబుల్స్ అంటే వాల్యూస్ని అసైన్ చేయడం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి కన్స్ట్రెంట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లం రిప్రజెంటేషన్. సో ఇందులో మనకి రిప్రజెంటేషన్ అనేది ఎలా ఉంటుంది ఈ కన్స్ట్రెంట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లంలో అనేది మనం ఇప్పుడు చూద్దాం.
సో చూడండి ఫస్ట్ వన్, ద ఫైనైట్ సెట్ ఆఫ్ వేరియబుల్స్ v1 v2 v3 అప్ టు సో ఆన్ vn. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అని అంటే వేరియబుల్స్ అనేవి మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము, v1 v2 అప్ టు ఇన్ఫినైట్ vn వరకు. సో ఈ రకంగా మనం వేరియబుల్స్ని రిప్రజెంట్ చేస్తాం, అంటే వాల్యూస్. ఈ వేరియబుల్స్లలో మనం వాల్యూస్ని అసైన్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి సెకండ్ పాయింట్, నాన్ ఎంప్టీ డొమైన్ ఫర్ ఎవ్రీ సింగిల్ వేరియబుల్. అంటే ఎవ్రీ సింగిల్ వేరియబుల్కి పర్టికులర్గా ఒక డొమైన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు d1 అనే డొమైన్లో మనకి v1 అనే వేరియబుల్ ఉంది, d2 అనే డొమైన్లో మనకి v2 అనే వేరియబుల్ ఉంది. సో ఆ రకంగా సో ఒక్కొక్క దానికి సింగిల్ వేరియబుల్ అనేది ఉంటుంది ఎవ్రీ డొమైన్ ఖచ్చితంగా. డొమైన్ అంటే ఏంటి, ఇక్కడ రేంజ్, పర్టికులర్ రేంజ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ డొమైన్ని ఏ రకంగా మనం రిప్రజెంట్ చేస్తున్నామని చెప్పాము, d1, d2, d3 అప్ టు సో ఆన్ dn వరకు. నెక్స్ట్ ఏంటి కన్స్టెంట్స్, అంటే కండిషన్స్, ద సెట్ ఆఫ్ రూల్స్ అని చెప్పాము. సో ఆ సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఎలా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రూల్స్ లైక్ c1, c2 అప్ టు సో ఆన్ cm వరకు. అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రూల్స్ అనేవి మనం ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో వేరియబుల్స్ని v1 v2 v3 అప్ టు vn వరకు, అలాగే డొమైన్స్ అంటే d1 d2 d3 అప్ టు dn వరకు. అలాగే కన్స్టెంట్స్, కండిషన్స్ ఈజ్ నథింగ్ బట్ c1, c2, c3 అప్ టు సో ఆన్ cm, వేర్ ఈచ్ constraint ci restricts the possible values for variables. సో ఇక్కడ ఏం చేస్తుంది ఈ కన్స్ట్రెంట్ అంటే మెయిన్గా మనకి వాల్యూస్, వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ అనేవి ఈక్వల్గా ఉండొద్దు, అన్ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉంటే కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వదు, అన్ఈక్వల్గా ఉంటేనే మనకి ఈ కన్స్ట్రెంట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లం అనేది సాటిస్ఫై అవుతుంది. సో అది మెయిన్ గోల్ ఇక్కడ. కన్స్టెంట్ ఏముంది ఇక్కడ, v1 నాట్ ఈక్వల్ టు v2, అంటే వాల్యూస్ అనేవి ఈక్వల్గా ఉండకూడదు. ఈచ్ కన్స్టెంట్ ci ఈజ్ ఏ పేర్ స్కోప్ రిలేషన్. సో ఇక్కడ ఏమంటున్నాం, ఇక్కడ ఈచ్ కన్స్టెంట్కి పేరు ఉంటుంది, ఏంటిది అది, స్కోప్ రిలేషన్. కన్స్టెంట్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇదే ఈక్వేషన్, స్కోప్ రిలేషన్, ci ఈజ్ ఈక్వల్స్ టు స్కోప్ రిలేషన్ అని రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ స్కోప్ అంటే ఏంటిది అని అంటే మనకి స్కోప్ ఈజ్ నథింగ్ బట్, అంటే ఏ వేరియబుల్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి అనేది మనము ఇక్కడ స్కోప్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. v1 డొమైన్ వచ్చేసి a అనుకోండి, v2 డొమైన్ వచ్చేసి b అనుకోండి. అలాగే v1 అనేది ఏ డొమైన్ నుంచి వాల్యూని తీసుకుంటుంది, ఇప్పుడు ఏ అనే డొమైన్ నుంచి వాల్యూని తీసుకుంటుంది. అలాగే v2 అనేది b డొమైన్ నుంచి వాల్యూని తీసుకుంటుంది. సో కన్స్ట్రెయింట్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కోప్ అంటే ఏంటిది అని అంటే ఏ వేరియబుల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అని. సో v1, v2, సో ఈ 2 వేరియబుల్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి, సో ఇది ఫస్ట్ స్కోప్ అంటే ఏంటి, v1, v2 పార్టిసిపేటింగ్ వేరియబుల్స్, ఏ వేరియబుల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అని. అండ్ రిలేషన్ ఏంటి అని అంటే v1 నాట్ ఈక్వల్ టు v2, అంటే ఆ వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ అనేవి నాట్ ఈక్వల్ అని చెప్పడానికి మనం ఈ రకంగా రిప్రజెంట్ చేస్తాం. ఇది ఎగ్జాంపుల్. సో అందుకే ఇక్కడ కన్స్టెంట్ యొక్క ఈక్వేషన్ వచ్చేసి మనకి స్కోప్ రిలేషన్ అని చెప్తున్నాం. సో ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ ఏంటి, స్కోప్ అంటే ఏంటి, స్కోప్ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ వేరియబుల్స్ దట్ పార్టిసిపేట్ ఇన్ కాన్స్టెంట్లో మనకి పార్టిసిపేట్ అవుతున్న వేరియబుల్స్ని మనం ఇక్కడ రాయడం జరుగుతుంది. ఒకవేళ మనకి ఇక్కడ v3, v4 అనే వేరియబుల్స్ పార్టిసిపేట్ అవుతే మనం అప్పుడు ఇక్కడ v3, v4 అని రాస్తాం. అలాగే రిలేషన్ వచ్చేసి v3 నాట్ ఈక్వల్ టు v4 అని రాస్తాం. సో ఆ రకంగా మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, రిలేషన్ అంటే డెఫినేషన్, రిలేషన్ ఈజ్ ఈక్వల్స్ టు లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్ వేరియబుల్ వాల్యూ కాంబినేషన్స్. సో ఇక్కడ రిలేషన్ అంటే ఏంటిది అంటే అవి ఎలా ఉండాలి అనేది మనం ఇక్కడ చెప్తున్నాం. అంటే ఆ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ యొక్క కాంబినేషన్ అనేది ఎలా ఉండాలి అంటే నాట్ ఈక్వల్ ఉండాలి అని చెప్తున్నాం.
సో ఈ రకంగా మనము ఈ కన్స్ట్రెయింట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లమ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఈ క్లాస్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ సిఎస్పిలో మనకి వే ఆఫ్ రిప్రజెంటేషన్ అనేది కూడా ఎలా ఉంటుందో మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. అండ్ రియల్ టైంలో చూసుకున్నట్టయితే మనం మెయిన్గా సుడోకోలో కానీ, మ్యాప్ కలరింగ్లో కానీ, గ్రాఫ్ కలరింగ్లో కానీ ఇలాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి మనము కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్కి ఈ కాన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లం అనేది యూస్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఫార్వర్డ్ చైనింగ్ అండ్ బ్యాక్వర్డ్ చైనింగ్ గురించి మనము డిస్కస్ చేద్దాం, ఈ టాపిక్స్ గురించి. బట్ మనం ఈ క్లాస్లో జస్ట్ ఫార్వర్డ్ చైనింగ్ గురించి డిస్కస్ చేద్దాము. అండ్ ఈ ఫార్వర్డ్ చైనింగ్లో మనం ఎగ్జాంపుల్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనము ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్వర్డ్ చైనింగ్ అంటే ఏంటిది అనేది మనము చూద్దాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. సో ఈ ఫార్వర్డ్ చైనింగ్నే మనము ఫార్వర్డ్ డిటెక్షన్ ఆర్ ఫార్వర్డ్ రీజనింగ్ మెథడ్ అని కూడా మనం పిలవచ్చు. సో దీంట్లో మరి ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే ఈ ఫార్వర్డ్ చైనింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ బేస్లో, అంటే ఇది ఆటోమిక్ సెంటెన్స్తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫార్వర్డ్ చైనింగ్ అనేది నాలెడ్జ్ బేస్లో ఉన్న ఇన్ఫరెన్స్ రూల్స్ని తీసుకొని ఆ ఇన్ఫరెన్స్ రూల్స్ని ఫార్వర్డ్ డైరెక్షన్లో అప్లై అవుతాయి. ఆ ఇన్ఫరెన్స్ రూల్స్ అనేవి అలా అప్లై అవుతూ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. డేటాని ఎప్పటి వరకు ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది? గోల్ నోడ్కి మనం రీచ్ అయ్యే వరకు. సో ఇన్ఫరెన్స్ రూల్స్ని బేస్ చేసుకొని ఆ ఇన్ఫరెన్స్ రూల్స్ని ఫార్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకుంటూ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఎప్పటి వరకు? గోల్ నోడ్కి రీచ్ అయ్యే వరకు. సో ఈ రకంగా మనకి ఈ ఫార్వర్డ్ చైనింగ్లో మనకి ప్రాసెస్ అనేది జరుగుతుంది. మనం ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఎలా అప్లై అవుతుంది అనేది. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి. ఫార్వర్డ్ చైనింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ ఫార్వర్డ్ డిటెక్షన్ ఆర్ ఫార్వర్డ్ రీజనింగ్ మెథడ్. వెన్ యూజింగ్ అన్ ఇన్ఫరెన్స్ ఇంజన్, ఫార్వర్డ్ చైనింగ్ ఈజ్ ఎ form of reasoning which starts with atomic sentences in the knowledge base and applies inference rules. చూడండి ఇక్కడ ఆటోమిక్ సెంటెన్స్తో స్టార్ట్ అవుతుంది అండ్ అప్లైస్ ఇన్ఫరెన్స్ రూల్స్ అనేవి అప్లై అవుతాయి ఇన్ ది ఫార్వర్డ్ డైరెక్షన్ టు ఎక్స్ట్రాక్ట్ మోర్ డేటా అంటిల్ ఏ గోల్ ఈజ్ రీచ్డ్. గోల్ నోడ్కి రీచ్ అయ్యే వరకు ఈ రకంగా డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఫార్వర్డ్ చైనింగ్ ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి? ద ఫార్వర్డ్ చైనింగ్ ఆల్గరిథమ్ స్టార్ట్స్ ఫ్రమ్ known facts, triggers or rules whose premises are satisfied and add their conclusions to the known facts. This process repeats until the problem is solved. సో ఈ ఫార్వర్డ్ చైనింగ్ ఆల్గరిథమ్ అనేది ఫ్యాక్ట్స్ అలాగే రూల్స్ పైన డిపెండ్ అవుతుంది. ఈ రూల్స్ అనేటివి సాటిస్ఫై అవుతాయి మనకి ఇక్కడ కంక్లూజన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ రకంగా ఆ కంక్లూజన్ అనేది మనం రీచ్ అయ్యే వరకు ఆ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇది సెకండ్ పాయింట్. సో నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనం ప్రాపర్టీస్ ఆఫ్ ఫార్వర్డ్ చైనింగ్లో మనం కొన్ని ప్రాపర్టీస్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏముంది? ఇట్ ఈజ్ ఏ డౌన్ అప్ అప్రోచ్ యాజ్ ఇట్ మూవ్స్ ఫ్రమ్ బాటమ్ టు టాప్ అంటే కింది నుంచి పైకి మూవ్ అవుతుంది ఈ ఫార్వర్డ్ చైనింగ్ అనేది. సో అందుకే మనం దీన్ని డౌన్ అప్ అప్రోచ్ అని పిలిచాము. సో ఇది మన ఫస్ట్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఏంటి? ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఏ కంక్లూజన్ బేస్డ్ ఆన్ నోన్ ఫ్యాక్ట్స్ ఆర్ డేటా బై స్టార్టింగ్ ఫ్రమ్ ది ఇనిషియల్ స్టేట్ అండ్ రీచెస్ ది గోల్ స్టేట్. సో ఒక కన్క్లూజన్ అనేది ఫామ్ అవ్వాలి అని అంటే మనం ఎప్పుడైనా ఇది దేన్ని బేస్ చేసుకొని కన్క్లూజన్ని ఫామ్ చేస్తుంది అని అంటే బేస్డ్ ఆన్ నోన్ ఫ్యాక్ట్స్ పైన, అలాగే డేటా మనం ఏ డేటా అయితే ఇచ్చామో ఆ డేటా పైన డిపెండ్ అయ్యి ఇనిషియల్ స్టేట్ నుంచి గోల్ స్టేట్కి రీచ్ అవుతుంది. సో ఆ ప్రాసెస్లో అంటే ఇనిషియల్ స్టేట్ నుంచి గోల్ స్టేట్కి రీచ్ అవుతూ డేటాని బేస్డ్ ఆన్ డేటా పైన డిపెండ్ అయ్యి మనకి ఒక ప్రాపర్ కంక్లూజన్ని ఫామ్ చేస్తుంది ఈ ఫార్వర్డ్ చైనింగ్ అనేది. సో ఇది మనకి సెకండ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఏముంది చూడండి? థర్డ్ ప్రాపర్టీ.
Forward chaining approach is also called as a data driven as we reach to the goal using a available data. సో ఇక్కడ ఫార్వర్డ్ చైనింగ్ అప్రోచ్నే మనము డేటా డ్రివెన్ అని పిలుస్తున్నాము. ఎందుకు మనం ఇక్కడ డేటా డ్రివెన్ అని పిలుస్తున్నాము అనంటే మనం గోల్కి అవైలబుల్ డేటాతో రీచ్ అవుతున్నాం. అవైలబుల్ డేటాతో మనం మన గోల్కి రీచ్ అవుతున్నాము కాబట్టి దీన్నే మనము డేటా డ్రివెన్ అని అంటాము. అంటే మనకి ఏదైతే అవైలబుల్ ఉందో ఆ డేటాతో మనము మన గోల్ స్టేట్కి రీచ్ అవుతున్నాం, స్టేట్కి కానీ నోడ్కి కానీ. సో ఆ రకంగా ఆ ప్రాసెస్లో మనం మూవ్ అవ్వడాన్ని మనం ఇక్కడ డేటా డ్రివెన్ అని చెప్తున్నాం. ఫార్వర్డ్ చైనింగ్ అప్రోచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ డేటా డ్రివెన్. ఎందుకు అవైలబుల్ డేటాతో మనం మన గోల్ నోడ్కి రీచ్ అవుతున్నాం కాబట్టి దాన్నే మనము డేటా డ్రివెన్ అని పిలుస్తున్నాం. అందుకే మనం ఈ ఫార్వర్డ్ చైనింగ్ అప్రోచ్ని డేటా డ్రివెన్ అని కూడా పిలుస్తున్నాం. సో ఇది మనకి థర్డ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఏంటి ఫోర్త్ ప్రాపర్టీ? ఫార్వర్డ్ చైనింగ్ అప్రోచ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ ది ఎక్స్పర్ట్ సిస్టమ్స్. సో ఈ ఫార్వర్డ్ చైనింగ్ని మనం మోస్ట్ కామన్గా మనం ఎక్స్పర్ట్ సిస్టమ్స్లలో యూజ్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ఫార్వర్డ్ చైనింగ్ ప్రాపర్టీస్. సో ఫస్ట్ పాయింట్ ఏముంది? ఇట్ ఈస్ ఏ డౌన్ అప్ అప్రోచ్ యాజ్ ఇట్ మూవ్స్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. నెక్స్ట్ వన్ ఏంటి? సెకండ్ పాయింట్, ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఏ కంక్లూజన్ based on known facts or data by starting from the initial state and reaches the goal state. Next third point ఏముంది? Forward chaining approach is also called as a data driven as we reach to the goal using available data. Next last point ఏముంది? Forward chaining approach is commonly used in the expert systems. So expert systems ని యూజ్ చేసుకొని ఎక్స్పర్ట్ సిస్టమ్స్లలో మనం మెయిన్గా ఈ ఫార్వర్డ్ చైనింగ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది, ఈ అప్రోచ్. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఫార్వర్డ్ చైనింగ్. సో ఇక్కడి వరకే మీకు థియరీ అనేది క్లియర్గా అర్థమయ్యింది అని నేను అనుకుంటున్నాను. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం ఇన్ఫరెన్స్ రూల్స్ అంటే ఏంటిది, నాలెడ్జ్ బేస్ అంటే ఏంటిది. సో అవన్నీ మనం ప్రాపర్గా వింటే మనకి ఈ క్లాస్ అనేది మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఆ ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఈ ఫార్వర్డ్ చైనింగ్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పి. సో చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ 1. ఇక్కడ ప్రాబ్లం ఏముంది? ఫస్ట్ ప్రాబ్లం ఇది. ఏ అండ్ బి ట్రూ దెన్ డి ఈజ్ ఆల్సో ట్రూ. సో ఇక్కడ ఏమన్నాం? ఏ అండ్ బి అనేది ట్రూ అయినప్పుడు డి అనేది కూడా ట్రూ అవ్వాలి అనేది మనం ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏ అండ్ సి implies E, and A and E then G, B then E, G then D. సో ఈ రకంగా మనకి ఈ 4 ఇన్ఫరెన్స్ రూల్స్ అనేవి ఉన్నాయి. సో ఈ ఇన్ఫరెన్స్ రూల్స్ని బేస్ చేసుకొని మనం డి అనేది ట్రూవా ఫాల్సా అనేది మనము, అంటే డి అనేది డేటాబేస్లో ఉందా లేదా అనేది మనం ఎగ్జిక్యూట్ చేసి చూపించాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏ అండ్ బి అనేది మనకి డేటాబేస్లో ఉంటే ఖచ్చితంగా డి అనేది కూడా ట్రూ అవ్వాలి. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ని మనం ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి బేస్డ్ అపాన్ ఈ ఇన్ఫరెన్స్ రూల్స్తో అనేది మనం చూద్దాం. సో ఇక్కడ మనకి ఫ్యాక్ట్స్ వచ్చేసి ఏమేమి ఉన్నాయి? ఏ అండ్ బి. ఇక్కడ ఏ బి అనేవి మనకి ఫ్యాక్ట్స్. సో వాటిని బేస్ చేసుకొని మనం ఇప్పుడు డి అనేది ప్రూవ్ చేయాలి ట్రూ అని. అంటే డి అనేది డేటాబేస్లో ఉందా లేదా అనేది మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు మనం అది చూద్దాం. సో చూడండి, ఇక్కడ ఇవి రౌండ్ షేప్లో ఉన్నవి మనకి ఇక్కడ ఏంటివి? ఇవన్నీ ఫ్యాక్ట్స్. ఇది డేటాబేస్ అనుకోండి, డేటాబేస్లో మనకి ఇవి ఫ్యాక్ట్స్. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ ఇక్కడ నుంచి చూస్తే మనకి లాస్ట్ వరకే అర్థమవుతుంది. సో ఇది ఫస్ట్ డేటాబేస్. ఈ డేటాబేస్లో ఫస్ట్ ఏమున్నాయి మనకి? ఏబి. చూడండి, ఫస్ట్ ఏబి ఈ రెండే తీసుకున్నాం. ఏబి ఫ్యాక్ట్స్ ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి ఇన్ఫరెన్స్ రూల్స్. సో ఈ ఫ్యాక్ట్స్ అనేవి మన ఇన్ఫరెన్స్ రూల్స్తో మ్యాచ్ అవుతున్నాయో లేవో చూడాలి మనం. చూడండి, ఇక్కడ ఏ అనేది ఎక్కడైనా ఏ అండ్ బి కాంబినేషన్లో ఏదైనా ఇన్ఫరెన్స్ రూల్ ఉందా? లేదు. సపరేట్ ఏకి ఉందా? లేదు. ఓన్లీ బికి ఉందా? చూడండి బి దెన్ ఈ. ఈ థర్డ్ ఇన్ఫరెన్స్ రూల్ అనేది మ్యాచ్ అవుతుంది. సో అందుకని మనం ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు ఇది మ్యాచ్ అయింది కాబట్టి దీన్ని మనము ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ ఇంకో డేటాబేస్ తీసుకొని నేను ఏబి, ఇక్కడ బి దెన్ ఈ ఉంది, అంటే బి ఇంప్లస్ ఈ ఉంది కాబట్టి నేను ఇక్కడ
ఈ నెక్స్ట్ డేటాబేస్లో ఈని ఎగ్జిక్యూట్ చేశాను ఇది. సో ఇప్పుడు డేటాబేస్లో మనకి ఏమేమి యాడ్ అయ్యాయి, ఏబిఈ ఈ 3 అనేవి మనకి ఇక్కడ యాడ్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఇన్ఫరెన్స్ రూల్స్తో మ్యాచ్ అవుతున్నాయో లేవో చూడాలి. ఈ ఏబిఈ 3 కూడా ఈ 3 ఫ్యాక్ట్స్ అనేవి మనకి మ్యాచ్ అవుతున్నాయో లేవో చూద్దాం. ఇప్పుడు ఇన్ఫరెన్స్ రూల్స్ ఏంటివి, సేమ్ అవే, ఏ అండ్ జి. చూడండి ఇక్కడ ఏ అండ్ బి కాంబినేషన్లో కానీ, ఏ అండ్ ఈ కాంబినేషన్లో కానీ, అండ్ సపరేట్గా కానీ ఏవైనా ఉన్నాయా చూడండి. బి అనేది ఆల్రెడీ అయిపోయింది మనకి ఇక్కడ. సో నెక్స్ట్ ఏ అండ్ ఈ కాంబినేషన్లో మనకి ఇక్కడ మ్యాచ్ అవ్వడం జరుగుతుంది ఇన్ఫరెన్స్ రూల్లో. సెకండ్ ఇన్ఫరెన్స్ రూల్ చూడండి, ఏ అండ్ ఈ దెన్ జి అని. సో ఇక్కడ ఏ అండ్ ఈకి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈ ఇన్ఫరెన్స్ రూల్లో మనం నెక్స్ట్ ఏం ఎగ్జిక్యూట్ చేయాలి, జీ అనేది డేటాబేస్లో ఎగ్జిక్యూట్ చేయాలి. చూడండి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. నెక్స్ట్ డేటాబేస్ తీసుకొని ఏబిఈజి జీ అనేది నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు డేటాబేస్లో మనకి ఏబిఈజి అనేవి వచ్చేసాయి. నెక్స్ట్ ఏంటి, సేమ్ అదే ప్రాసెస్. మళ్ళీ మనం ఇలా ఎప్పటి వరకు చేయాలి, మనం మన గోల్ నోడ్కి రీచ్ అవ్వాలి. అంటే డి అనేది డేటాబేస్లో మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి. చూడండి ఇక్కడ ఏబిఈజి. ఇప్పుడు ఈ 4 ఉన్నాయి డేటాబేస్లో. ఈ 4 అనేవి మనకి కాంబినేషన్లో ఏదైనా మ్యాచ్ అవుతుందా అని అబ్జర్వ్ చేయండి ఇన్ఫరెన్స్ రూల్లో. ఏ అండ్ ఈ అనేది మనకు ఆల్రెడీ అయిపోయింది ప్రీవియస్లీ, బి అనేది సపరేట్గా అయిపోయింది. అండ్ నెక్స్ట్ చూడండి జీ అనేది ఇక్కడ మ్యాచ్ అవుతుంది. చూడండి జీ ఇంప్లైస్ డి, జీ దెన్ డి అనే కండిషన్, 4th ఇన్ఫరెన్స్ రూల్ అనేది మనకి ఇక్కడ మ్యాచ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి మ్యాచ్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి డేటాబేస్లో. చూడండి డేటాబేస్లో ఏబిఈజిడి. సో డి అనేది మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసాం. ఎందుకు అనంటే ఈ జీ అనేది డేటాబేస్లో ఉన్న జీ అనేది ఇన్ఫరెన్స్ రూల్స్లో ఉన్న జీకి మ్యాచ్ అవ్వడం జరిగింది. సో అప్పుడు ఈ డి అనేది మనకి డేటాబేస్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫైనల్లీ మనకి ఏం ఎగ్జిక్యూట్ అయ్యింది, డేటాబేస్లో డి అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. సో అందుకని ఇక్కడ ఏ అండ్ బి అనేది ట్రూ అవుతే డి అనేది ట్రూ అని మనం చెప్పగలుగుతున్నాం. సో ఈ రకంగా మన ప్రాబ్లమ్ని ఈ రకంగా ఫార్వర్డ్ చైనింగ్ని యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేసాము. సో ఈ కాన్సెప్ట్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. సో చూడండి ఇవి ఇన్ఫరెన్స్ రూల్స్. ఏ అండ్ బి అనేవి 2 ఫ్యాక్ట్స్ ఇచ్చారు అండ్ డి అనేది ట్రూ అని ప్రూవ్ చేయమన్నారు. సో ఇది మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్. సో మరి ఇంకా క్లియర్గా మనం అర్థం చేసుకోవడానికి మనం 1 more ఎగ్జాంపుల్ని డిస్కస్ చేద్దాం. చూడండి ఎగ్జాంపుల్ 2 వచ్చేసి ఏంటి, గోల్ స్టేట్ ఈజ్ జెడ్. గోల్ స్టేట్ వచ్చేసి ఏంటి మనకి జెడ్, అంటే మనం మన డేటాబేస్లో జెడ్కి రీచ్ అవ్వాలి, జెడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అండ్ ఇక్కడ ఫ్యాక్ట్స్ వచ్చేసి మనకి ఏబిసిఈ. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనకి ఓన్లీ ఫ్యాక్ట్స్ ఏ అండ్ బి 2A ఇచ్చారు. బట్ ఇక్కడ ఏంటి మనకి ఫ్యాక్ట్స్ ఏబిసిఈ 4 ఫ్యాక్ట్స్ ఉన్నాయి. గోల్ స్టేట్ వచ్చేసి జెడ్. మనం మన గోల్ నోడ్కి రీచ్ అయినప్పుడు ప్రాసెస్ అనేది ఆగిపోతుంది, టర్మినేట్ అయిపోతుంది, అంటే స్టాప్ అయిపోతుంది ఇక ప్రాసెస్ అనేది. సో ఇవి మనకి ఇన్ఫరెన్స్ రూల్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఎఫ్ అండ్ బి దెన్ జి, సి అండ్ డి దెన్ ఎఫ్, అండ్ ఏ అండ్ ఇక్కడ ఏముంది ఏ దెన్ డి, అంటే ఏ ఇంప్లస్ డి. సో దీస్ ఆర్ ద 3 ఇన్ఫరెన్స్ రూల్స్. ఇంతకుముందు ఎగ్జాంపుల్లో ఇవి ఇన్ఫరెన్స్ రూల్స్ 4 ఉన్నాయి, ఇప్పుడు ఏంటి మనకి 3 ఇన్ఫరెన్స్ రూల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనము ఈ ఇన్ఫరెన్స్ రూల్స్ని బేస్ చేసుకొని డేటాబేస్తో మ్యాచ్ అవుతున్నాయో లేదో చూసి మనము ఎగ్జిక్యూట్ చేయాలి. సేమ్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 1 ఎలా అయితే చేసామో ఎగ్జాంపుల్ 2 కూడా సేమ్ అదే ప్రాసెస్లో మనము ఇప్పుడు చేద్దాం. చూడండి ఫస్ట్ మనకి ఇక్కడ ఫ్యాక్ట్స్ వచ్చేసి ఏంటి, 4 ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఏబిసిఈ. చూడండి ఇక్కడ ఇవి డేటాబేస్లో నేను ఫస్ట్ ఏబిసిఈ తీసుకున్నాను. ఇవి డేటాబేస్లో తీసుకున్న తర్వాత మనం ఇన్ఫరెన్స్ రూల్స్తో మ్యాచ్ అవుతున్నాయో లేవో చూడండి. మ్యాచ్ ఎఫ్ అండ్ బి దెన్ జెడ్, సి అండ్ డి దెన్ ఎఫ్, ఏ దెన్ డి. సో ఈ రకంగా 3 ఇన్ఫరెన్స్ రూల్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఏ అండ్ సి కాంబినేషన్లో కానీ ఏదైనా కాంబినేషన్లో మ్యాచ్ అవుతున్నాయా చూడండి.
ఇక్కడ మనకి మ్యాచ్ అవ్వడం లేదు. ఏ అండ్ ఈ కాంబినేషన్ లేదు, ఏ అండ్ బి కాంబినేషన్ లేదు, సి అండ్ ఈ కాంబినేషన్ లేదు, జస్ట్ ఏ మాత్రమే ఉంది ఇక్కడ. సో ఏకి ఇది మ్యాచ్ అవుతుంది. థర్డ్ ఇన్ఫరెన్స్ రూల్ అనేది ఏ ఇంప్లైస్ డి ఉంది. సో ఈ థర్డ్ ఇన్ఫరెన్స్ రూల్ అనేది మ్యాచ్ అవ్వడం జరిగింది. సో అందుకని మనం దీన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ డేటాబేస్లో నేను డీని ఎగ్జిక్యూట్ చేశాను. చూడండి ADBEC. సో ఏం చేయలేదు, డీని మనకి ఏదైతే మ్యాచ్ అవుతుందో దాన్ని తెచ్చి నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను డేటాబేస్లో. సో ఇప్పుడు డేటాబేస్లో నాకు డి అనేది యాడ్ అయ్యింది. సో సేమ్ నెక్స్ట్ అలానే చెక్ చేయండి ఏదైనా కాంబినేషన్లో ఇన్ఫరెన్స్ రూల్ మ్యాచ్ అవుతుందా అని. ఏ అయితే మనకి ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ బి కానీ, ఈ కానీ, సి కానీ, డి కానీ. చూడండి నెక్స్ట్ ఏంటి, సి అండ్ ఈ కాంబినేషన్ అనేది మనకి ఇక్కడ ఉంది. ఇన్ఫరెన్స్ రూల్లో మ్యాచ్ అవుతుంది. చూడండి సెకండ్ రూల్ సి అండ్ ఈ ఇంప్లైస్ ఎఫ్ అనేది మనకి మ్యాచ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ మ్యాచ్ అవుతుంది కదా, చూడండి ఇక్కడ మ్యాచ్ అవుతుంది కాబట్టి మనం ఎఫ్ని ఎగ్జిక్యూట్ చేయాలి డేటాబేస్లో. ఏ రకంగా, సి అండ్ డి దెన్ ఎఫ్. సో దీన్ని మళ్ళీ మనం తీసుకెళ్ళి ఇంకో డేటాబేస్లో నేను మళ్ళీ ADEBCF. మనం ప్రీవియస్ వాటిని ఏమీ రిమూవ్ చేయము. ప్రీవియస్వి ఎలాగైతే డేటాబేస్లో ఉన్నాయో అలాగే ఉంటాయి. మిగతా వాటిని మనం మ్యాచ్ చేస్తూ యాడ్ చేస్తాం అంతే, డేటాబేస్లో ఎగ్జిక్యూట్ చేస్తాం. సో దట్ ఈజ్ అవర్ ప్రాసెస్. సో ఇక్కడ ADEBCF అనేది నేను మళ్ళీ యాడ్ చేశాను. సో నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ అదే. మనం ఎప్పటివరకు ఇలా చేయాలి, మనం మన గోల్ నోడ్కి రీచ్ అవ్వాలి, జెడ్కి రీచ్ అవ్వాలి. అది మన మెయిన్ పాయింట్. ఇక్కడ చూడండి ADEBCF. ఇక్కడ 4 ఫ్యాక్ట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఇన్ఫరెన్స్ రూల్లో ఏదైనా మ్యాచ్ అవుతుందా అని చూడండి. మనకి ఇక్కడ చూడండి ఆల్రెడీ ఏ అండ్ డి కాంబినేషన్ లేదు, ఏ అండ్ ఈ కాంబినేషన్ లేదు, ఏది సపరేట్గా అయిపోయింది. ఏ అండ్ బి కాంబినేషన్ లేదు, ఏ అండ్ సి కాంబినేషన్ లేదు, సి అండ్ డి ఉంది బట్ అయిపోయింది, ప్రీవియస్గా మనం చేసాం అది. సో నెక్స్ట్ ఏముంది, ఎఫ్ అండ్ బి కాంబినేషన్ అనేది మనకి మ్యాచ్ అవ్వడం జరుగుతుంది. సో ఎఫ్ అండ్ బి కాంబినేషన్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏముంది, ఎఫ్ అండ్ బి ఇంప్లైస్ జెడ్. ఫస్ట్ ఇన్ఫరెన్స్ రూల్ అనేది మనకి మ్యాచ్ అవుతుంది. సో మ్యాచ్ అవుతుంది కాబట్టి మళ్ళీ మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి డేటాబేస్లో. అప్పుడు మనకి ఏమవుతుంది, ADEBCF అండ్ జెడ్ వచ్చేసి మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. ADEBCF. సో ఫైనల్లీ ఏంటి, జెడ్ అనేది మనకి మన డేటాబేస్లో ఎగ్జిక్యూట్ అవ్వడం జరిగింది. సో ఫైనల్లీ మనకి ఎగ్జిక్యూట్ అయ్యింది కాబట్టి మనకి ప్రాసెస్ అనేది ఫినిష్ అయింది. మనం ఇప్పుడు ప్రాసెస్ని ఆపేస్తాం, టర్మినేట్ అయిపోతుంది ప్రోగ్రామ్ అనేది. సో ఈ రకంగా మనకి ఫార్వర్డ్ చైనింగ్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది. సో అందుకని మనం ఎగ్జాంపుల్ 1 అండ్ ఎగ్జాంపుల్ 2 అనేది చూడటం జరిగింది. సో ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో అదే మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఇన్ఫరెన్స్ రూల్స్ అనేవి అప్లై అవుతాయి. వాటిని ఫార్వర్డ్ డైరెక్షన్లో మనము ఎగ్జాక్ట్ అంటే మనకి ఎగ్జాక్ట్ గోల్ నోడ్కి మనం రీచ్ అయ్యే వరకు డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ మనము చేయడం జరుగుతుంది. సో అది ఫస్ట్ పాయింట్. సో ఈ రకంగా మనం కంక్లూజన్కి రావడం జరుగుతుంది. ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్లాస్లో మనము ఏంటి, బ్యాక్వర్డ్ చైనింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము అండ్ ఎగ్జాంపుల్స్ కూడా మనము చూద్దాం క్లియర్గా. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనము బ్రాంచ్ అండ్ బౌండ్ ఆల్గరిథం గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్రాంచ్ అండ్ బౌండ్ అంటే మీనింగ్ ఏంటిదో మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఆ తర్వాత మనం ఈ స్టెప్స్ని చూద్దాం. సో యాక్చువల్గా మనకి ఈ బ్రాంచ్ అండ్ బౌండ్ అనేది ఆల్గరిథం అనేది మోస్ట్లీ ఆప్టిమల్ సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనము యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి నేమ్లోనే అర్థమవుతుంది, బ్రాంచింగ్ మీన్స్ ఫైండింగ్ ది సబ్ సొల్యూషన్స్ అని చెప్పొచ్చు. మీన్స్ ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంకి మొత్తం ఎన్ని సబ్ సొల్యూషన్స్ ఉన్నాయి అని చూస్తాము, అంటే ఎక్స్పాండ్ చేస్తాము. ఎక్స్పాండ్ చేసి మినిమం సొల్యూషన్ని మనము సెలెక్ట్ చేసుకుంటాము. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ
బ్రాంచింగ్ అని చెప్పొచ్చు. మరి ఇక్కడ బౌండింగ్ అంటే ఏంటిది అనంటే, బౌండింగ్ మీన్స్ అవసరం లేని సొల్యూషన్స్ని మనము ప్రూవ్ చేయడానికి మనకి ఈ బౌండింగ్ అనేది యూజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ పాయింట్, బ్రాంచింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ జనరేటింగ్ సబ్ ప్రాబ్లమ్స్. అంటే ఒక ప్రాబ్లం ఉందనుకోండి, ఇప్పుడు ఆ ఒక్క ప్రాబ్లమ్ని మల్టిపుల్ సబ్ ప్రాబ్లమ్స్ లాగా డివైడ్ చేస్తుంది. అంటే మల్టిపుల్ సబ్ ప్రాబ్లమ్స్కి జనరేట్ చేస్తుంది ఆ ఒక్క ప్రాబ్లం నుండి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ బ్రాంచింగ్ అని చెప్పొచ్చు. అంటే మనం ఎక్స్పాండ్ చేస్తూ సబ్ ప్రాబ్లమ్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ బ్రాంచింగ్, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, బౌండింగ్ రిఫర్స్ టు ఇగ్నోరింగ్ పార్షియల్ సొల్యూషన్స్ దట్ కెనాట్ బి బెటర్ దాన్ ది కరెంట్ బెస్ట్ సొల్యూషన్స్. సో ఇక్కడ బౌండింగ్ అంటే మనం ఏం చెప్తున్నామంటే, పార్షియల్ సొల్యూషన్స్ అంటే మనకి అవసరం లేని సొల్యూషన్స్. ఒకవేళ మనకి బెస్ట్ సొల్యూషన్ వచ్చింది, బట్ ఆ బెస్ట్ సొల్యూషన్ కన్నా మనకి కాస్ట్ అనేది ఇంకా ఎక్కువ ఉంది వేరే వాటికి. సో అలాంటి వాటిని ఇది ప్రూవ్ చేస్తుంది. సో ప్రూవ్ చేయడానికి మనకి ఈ బౌండింగ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది మన సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, ఇట్ ఈస్ ఎ సెర్చ్ ప్రొసీజర్ టు ఫైండ్ ది ఆప్టిమల్ సొల్యూషన్. సో ఇంతకుముందే చెప్పాను, మెయిన్గా ఈ బ్రాంచ్ అండ్ బౌండ్ ఆల్గరిథం యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే ఆప్టిమల్ సొల్యూషన్ని మనకి ఫైండ్ అవుట్ చేస్తుంది. లాస్ట్ ఏంటి, నెక్స్ట్ వన్, ఇట్ ఎలిమినేట్స్ దోస్ పార్ట్స్ ఆఫ్ ఎ సెర్చ్ స్పేస్ విచ్ డస్ నాట్ కంటైన్ ఎ బెటర్ సొల్యూషన్. సో ఒకవేళ బెటర్ సొల్యూషన్ లేకపోతే దాన్ని ప్రూవ్ చేసేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటి, లాస్ట్ పాయింట్, ఇన్ దీస్ మెథడ్ వి బేసికల్లీ ఎక్స్టెండ్ ది చీపెస్ట్ పార్షియల్ పాత్. సో ఈ ప్రకారం మనం ఈ మెథడ్ని ఫాలో అవుతూ మనము చీపెస్ట్ పార్షియల్ పాత్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఈ రకంగా మనకి బ్రాంచ్ అండ్ బౌండ్ ఆల్గరిథం అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇవి మనకి థియరీ, ఇది అంతా కూడా మనకి ఇప్పుడు థియరీ జస్ట్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటి, బ్రాంచింగ్ అంటే ఏంటి, సబ్ ప్రాబ్లమ్స్ని జనరేట్ చేస్తుంది అండ్ ప్రాబ్లమ్ని ఎక్స్టెండ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, బౌండింగ్ అంటే ప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ఒకవేళ బెస్ట్ సొల్యూషన్ కన్నా మనకి కాస్ట్ అనేది ఎక్కువ ఉంటే అప్పుడు వాటిని ప్రూవ్ చేయడానికి బౌండింగ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఎ సర్చ్ ప్రొసీజర్ టు ఫైండ్ ది ఆప్టిమల్ సొల్యూషన్స్. ఆప్టిమల్ సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఏంటి, ఇట్ ఎలిమినేట్స్ దోస్ parts of a search space which does not contain a better solution. ఒకవేళ బెటర్ సొల్యూషన్ లేకపోతే ప్రూనింగ్ అనేది చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటి, ఇన్ దీస్ మెథడ్ వి బేసికల్లీ ఎక్స్టెండెడ్ ది చీపెస్ట్ పార్షియల్ పాత్. సో ఈ రకంగా మనము ఈ బ్రాంచ్ అండ్ బౌండ్ ఆల్గరిథంని యూజ్ చేసి చీపెస్ట్ పార్షియల్ పాత్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. సో మనకి ఇది ఎగ్జాంపుల్ చూడండి, ఇది గ్రాఫ్ అనుకోండి. సో ఇక్కడ ఎస్ అనేది స్టార్టింగ్ నోడ్, ఇది ఇనిషియల్ నోడ్, అండ్ జీ వచ్చేసి మనకి గోల్ నోడ్. సో ఈ రకంగా మనకి ఎస్ నుంచి బికి 6 కాస్ట్ ఉంది, ఎస్ నుంచి ఏకి 3 కాస్ట్, ఏ నుంచి సికి 7, ఏ నుంచి డికి 2, అండ్ బి టు డి 3, డి టు ఈ 2, అండ్ బి టు ఈకి 6 కాస్ట్ ఉంది. అలాగే ఈ టు జీకి 1 కాస్ట్ ఉంది. సో మనం ఈ కాస్ట్లని క్యాలిక్యులేట్ చేస్తూ మనము ట్రీని ఎక్స్పాండ్ చేస్తూ మనము పాత్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఎలా, ఇనిషియల్ నోడ్ నుంచి గోల్ నోడ్కి. సో ఇప్పుడు చూద్దాం ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి. సో ఇక్కడ చూడండి, పక్కన ఎగ్జాంపుల్ కూడా పెట్టాను. మనం ఇక్కడ కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ అనేది ఎస్ కదా రూట్ నోడ్. సో ఇక్కడ చూడండి, ఎస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఎస్కి మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, లీఫ్ నోట్స్. ఎస్కి లీఫ్ నోట్స్ ఏమేమి ఉన్నాయి, ఏ బి, ఈ రెండు కూడా ఉన్నాయి. సో ఏ బి అనేవి నేను ఎక్స్పాండ్ చేశాను. అంటే ఇక్కడ ఏంటి, మనం ఎస్ని ఎక్స్పాండ్ చేసాము. సో ఏకి రీచ్ అవ్వడానికి కాస్ట్ ఎంత ఉంది, ఎస్ అనేది ఇనిషియల్ నోడ్ కాబట్టి 0 ఉంది. ఎస్ నుంచి ఏకి రీచ్ అవ్వడానికి కాస్ట్ వచ్చేసి 3 ఉంది. అండ్ ఎస్ నుంచి బికి రీచ్ అవ్వడానికి కాస్ట్ వచ్చేసి 6 ఉంది. సో చూడండి, ఎస్ నుంచి ఏకి 3, ఎస్ నుంచి బికి 6 ఉంది. సో ఈ రెండిట్లో మినిమం వాల్యూ ఏది మనకి, ఆబ్వియస్లీ ఏ అనేది మినిమం వాల్యూ. సో ఇప్పుడు ఏకి వచ్చేస్తాం. ఇక మళ్ళీ ఏ నుంచి మనం ఎక్స్పాండ్ చేస్తాం, మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తాం ఏ నుంచి. సో ఏకి లీఫ్ నోట్స్ ఏమేమి ఉన్నాయి చూడండి, సి, డి, ఇంకా ఏంటి, ఎస్ ఉంది.
సో మనం ఎస్ని కూడా మనం తీసుకోవచ్చు బ్యాక్ ట్రాకింగ్. సో ఇక్కడ చూడండి మళ్ళీ సిడిఎస్. సో మళ్ళీ ఏ నుంచి మనకి ఏమేమి ఎక్స్టెండ్ అయ్యాలి లీఫ్ నోట్స్, సిడిఎస్ అనేవి ఎక్స్టెండ్ అయ్యాయి. సో ఇప్పుడు ఏ నుంచి సికి రావడానికి కాస్ట్ ఎంత ఉంది, 7 ఉంది. సో ఆల్రెడీ మనకి ఏకి రీచ్ అవ్వడానికి 3 ఉంది కాస్ట్ వచ్చేసి, ప్లస్ ఏ నుంచి సికి రావడానికి 3 + 7 అంటే 10. సో టోటల్లీ మనకి సికి రీచ్ అవ్వడానికి 10 అవుతుంది కాస్ట్. అలాగే ఏ అనేది 3 వాల్యూ ఉంది. మళ్ళీ ఏ నుంచి డీకి రావాలి అని అంటే ఎంత పడుతుంది చూడండి, ఏ టు డి కాస్ట్ వచ్చేసి 2 ఉంది. సో ఆల్రెడీ ఏ కాస్ట్ 3, సో 3 + 2 5. సో ఇక్కడ డి కాస్ట్ వచ్చేసి అంటే డీకి మనం రీచ్ అవ్వడానికి టోటల్గా మనకి కాస్ట్ 5 పడుతుంది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటి ఎస్. సో ఇక్కడ ఏ నుంచి ఎస్కి రీచ్ అవ్వడానికి ఎంత కాస్ట్ పడుతుంది అనేది చూద్దాం. సో ఆల్రెడీ ఏకి మనం రీచ్ అవ్వడానికి 3 ఉంది, ఏ నుంచి ఎస్కి ఎంత ఉంది కాస్ట్ 3 ఉంది మళ్ళీ. సో 3 + 3 6. సో ఇక్కడ ఎస్ అనేది 6 కాస్ట్, అంటే మళ్ళీ ఎస్కి మనం రీచ్ అవ్వాలి అంటే 6 అవుతుంది కాస్ట్. చూడండి మళ్ళీ 10 5 6 అండ్ మళ్ళీ బి కాస్ట్ వచ్చేసి అంటే బీకి రీచ్ అవ్వడానికి 6 కదా. సో ఇప్పుడు ఈ లీఫ్ నోట్స్లలో మనకి మినిమం కాస్ట్ ఏది ఉంది, ఆబ్వియస్లీ 5, అంటే డి అనేది మినిమం కాస్ట్ ఉంది. సో అందుకని మళ్ళీ నేను డీని ఎక్స్పాండ్ చేస్తున్నాను. సో డీకి మళ్ళీ లీఫ్ నోట్స్ ఏమేమి ఉన్నాయి చూడండి, డీకి లీఫ్ నోట్స్ వచ్చేసి ఏ ఉంది, బి ఉంది, ఈ ఉంది, జీ ఉంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ కాస్ట్లతో మనం టోటల్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేద్దాం ఇప్పుడు డి నుంచి ఏకి. సో డీకి రీచ్ అవ్వడానికి కాస్ట్ వచ్చేసి 5 అండ్ డి నుంచి ఏకి రీచ్ అవ్వడానికి డి టు ఏకి మధ్య కాస్ట్ ఎంత ఉంది 2. సో 5 + 2 ఎంత 7. సో టోటల్లీ ఏకి రీచ్ అవ్వడానికి మనకి మళ్ళీ 7 పడుతుంది కాస్ట్. మళ్ళీ డి టు బి, డి నుంచి బీకి రీచ్ అవ్వడానికి డీకి రీచ్ అవ్వడానికి 5 అండ్ డి టు బి కాస్ట్ వచ్చేసి 3. సో 5 + 3 8. బీకి రీచ్ అవ్వడానికి టోటల్ కాస్ట్ వచ్చేసి 8 పడుతుంది. నెక్స్ట్ ఏంటి, డి నుంచి ఈకి, డీకి రీచ్ అవ్వడానికి 5 పడుతుంది. డి నుండి ఈకి మధ్య కాస్ట్ ఎంత ఉంది, డి టు ఈ 2. సో 5 + 2 ఎంత 7. సో ఈకి రీచ్ అవ్వడానికి మనకి 7 కాస్ట్ అనేది పడుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి, డి నుంచి జీకి. సో ఇక్కడ జీ అనేది మనకి గోల్ నోడ్. సో మనం మన ఫైనల్ గోల్ నోడ్కి రీచ్ అవ్వాలి, అది మనది మెయిన్ పాయింట్. సో ఇక్కడ డి అనేది కాస్ట్ వచ్చేసి 5 అండ్ డి నుంచి జీకి కాస్ట్ వచ్చేసి ఎంత ఉంది చూడండి 4. సో 5 + 4 టోటల్లీ మనం జీకి రీచ్ అవ్వాలి అని అంటే కాస్ట్ వచ్చేసి మనకి 9 అవుతుంది. సో ఇక్కడ 9 అవుతుంది. సో మనం మన గోల్ నోడ్కి రీచ్ అవ్వడానికి ప్రజెంట్ అయితే మనకి 9. సో 9 కన్నా ఒకవేళ తక్కువ వస్తే ఇంకా మనం తీసుకోవచ్చు, బట్ 9 కన్నా ఎక్కువ వస్తే మనకు అది అవసరం లేదు. సో 9 కన్నా ఎక్కువ మనకి ఇక్కడ ఏవేవి ఉన్నాయి చూడండి కాస్ట్లు, 10 అనేది ఉంది. సో ఇది మనకు అవసరం లేదు, సిని ప్రూన్ చేసేయాలి, ఎక్స్పాండ్ చేసే అవసరం లేదు మనకి. సో ఇప్పుడు 9ని మనము తీసుకున్నాం, మన కరెంట్ గోల్ నోడ్ కాస్ట్ ఈజ్ 9 అనేది మనకి అర్థమైంది. నెక్స్ట్ ఏంటి, 9 కన్నా తక్కువ ఏవి ఉన్నాయి, ఇంకా 6 అనేవి ఉన్నాయి కదా ఇక్కడ చూడండి. 9 కన్నా తక్కువ 6 6 7 8 7. సో వీటన్నిటిని కూడా మనం చెక్ చేయాలి. సో మళ్ళీ ఇలానే బీని ఎక్స్పాండ్ చేయాలి. బి యొక్క కాస్ట్, బీకి రీచ్ అవ్వడానికి 6 ఉంది. బి యొక్క లీఫ్ నోట్స్ ఏమున్నాయి ఇక్కడ, డిఈ అండ్ ఎస్. మళ్ళీ డిఈఎస్ని మనము ఎక్స్పాండ్ చేసుకోవాలి ఇదే రకంగా. మళ్ళీ బి నుంచి డీకి రీచ్ అవ్వాలి అంటే 6 + 3 ఎంత అవుతుంది 9, బట్ అది మన గోల్ నోడ్ కాదు, అది అవసరం లేదు. నెక్స్ట్ ఏంటి, బి నుంచి మళ్ళీ ఈకి రీచ్ అవ్వడానికి 6 + 6 12. సో మనకి ఎక్కువ అయిపోతుంది కాస్ట్ అనేది. సో అందుకని మళ్ళీ మనం ఈ బీని కూడా ప్రూవ్ చేసేస్తున్నాం. సో అలాగే ఇక్కడ ఎస్ కాస్ట్ వచ్చేసి 6 ఉంది ఇక్కడ. మళ్ళీ ఎస్ని ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటే ఎస్ నుంచి లీఫ్ నోట్స్ ఏమున్నాయి, ఏబి ఉన్నాయి. సో ఆల్రెడీ ఎస్ కాస్ట్ వచ్చేసి 6, ఎస్ ప్లస్ ఎస్ నుంచి ఏకి రీచ్ అవ్వాలి అంటే 6 + 3 9. సో అది మన గోల్ నోడ్ కాదు, బట్ మళ్ళీ ఏంటి ఎక్కువైపోతుంది. సో అందుకని ఎస్ని కూడా మనం ఇక్కడ ప్రూవ్ చేయాలి,
అంటే కాస్ట్ అనేది మనకి హై రేంజ్లో అయిపోతుంది ఇక్కడ. సో ఒకవేళ జీ కన్నా తక్కువ కాస్ట్ వస్తే అప్పుడు మనం తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇలాగే వీటన్నిటిని చెక్ చేయాలి. అవసరం లేని వాటిని మనము ప్రూవ్ చేసేయాలి. ఒకవేళ ఎక్కువ కాస్ట్ వచ్చినట్టయితే మనము వాటిని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈని ఈ రకంగానే మనం ఎక్స్పాండ్ చేద్దాం. ఈ యొక్క లీఫ్ నోట్స్ ఏమున్నాయి ఇక్కడ, డి, బి, జి ఇవి ఉన్నాయి కదా. సో ఇప్పుడు డి, బి, జి ఉన్నాయి కదా. ఇక్కడ ఈ యొక్క కాస్ట్ వచ్చేసి 7 అండ్ డీకి రీచ్ అవ్వడానికి 7 + 2. డి టు ఈ మధ్య కాస్ట్ ఎంత ఉంది, 2. సో ఎంత, 9 అవుతుంది. అలాగే మళ్ళీ బి ఉంది కదా. సో మళ్ళీ బిని కూడా మనం చెక్ చేయాలి. 7 + 6 13. సో మళ్ళీ మనకి కాస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది, 13, 12 ఆ రకంగా వస్తున్నాయి. సో అందుకని యాక్చువల్గా మనం ఆ ప్రాసెస్ అంతా చేయాలి. సో అలాంటి వాటివి ఉంటే మనం వాటిని ప్రూవ్ చేసేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఈకి ఇంకో లీఫ్ నోడ్ ఉంది, ఏంటి, జీ. సో ఇక్కడ జీ అనేది ఈ టు జీ మధ్య కాస్ట్ ఎంత ఉంది, 1 ఉంది. సో ఆల్రెడీ ఈ కాస్ట్ వచ్చేసి 7, ఈ నుంచి జీకి రీచ్ అవ్వడానికి 7 + 1 8. సో మనం మన గోల్ నోడ్కి చూడండి, ఈ నుంచి ఒక పాయింట్ తక్కువలో అంటే 8 కాస్ట్లోనే మనం మన గోల్ నోడ్కి రీచ్ అవుతున్నాం. అదే రకంగా చూడండి, ఇక్కడ ఎస్ నుంచి ఏకి, ఏ నుంచి డీకి, డి నుంచి ఈకి అండ్ ఈ నుంచి జీకి. సో ఇది మన ఆప్టిమల్ పాత్ అని చెప్పొచ్చు. చూడండి, ఎస్ నుంచి ఏకి, ఏ నుంచి డీకి, డి నుంచి ఈకి, ఈ నుంచి జీకి. చూడండి, 3 + 2 5, 5 + 2 7, 7 + 1 8. సో ఈ రకంగా మనకి ఆప్టిమల్ పాత్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో అందుకనే నేను ఇక్కడ కరెంట్ గోల్ నోడ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 9 అని రాసాను ఫస్ట్. ఒకవేళ అలా మనకి కాస్ట్ వచ్చిన తర్వాత కూడా, గోల్ నోడ్ యొక్క కాస్ట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనం అన్నిటిని ఎక్స్పాండ్ చేస్తూ, అవసరం లేని వాటిని ప్రూవ్ చేస్తూ మనము ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఆప్టిమల్ పాత్ని. సో ఫైనల్లీ మనకి బెస్ట్ కరెంట్ గోల్ నోడ్ ఏమొచ్చింది, 8 వచ్చింది. సో ఈ రకంగా మనము ఈ బ్రాంచ్ అండ్ బౌండ్ ఆల్గరిథంని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఏంటి, ఈ 5 పాయింట్స్ అయితే మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లాస్లో మనం ఏం చూసాము, బ్రాంచింగ్ అంటే సబ్ ప్రాబ్లమ్స్ లాగా డివైడ్ చేస్తాము. ఒక ప్రాబ్లమ్ని సబ్ ప్రాబ్లమ్స్ లాగా జనరేట్ చేస్తాము. ఆ తర్వాత అవసరం లేని వాటిని ప్రూవ్ చేస్తాము, సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేసుకుంటూ. అండ్ మెయిన్లీ మనకి ఇది ఎందుకు యూజ్ అవుతుంది, ఆప్టిమల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి, చీపెస్ట్ పార్షియల్ పాత్ని మనకి ఫైండ్ అవుట్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. సో ఈ రకంగా మీకు ఈ బ్రాంచ్ అండ్ బౌండ్ ఆల్గరిథం ఎగ్జాంపుల్ అనేది క్లియర్గా అర్థమయ్యింది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనం జెనెటిక్ ఆల్గరిథం గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ క్లాస్లో ఏంటి, మనం బ్రాంచ్ అండ్ బౌండ్ ఆల్గరిథం గురించి మనము డిస్కస్ చేసాము అండ్ ఎగ్జాంపుల్ కూడా చూసాము బ్రాంచ్ అండ్ బౌండ్ ఆల్గరిథంకి. సో ఈ క్లాస్లో మనము జెనెటిక్ ఆల్గరిథం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం ఎలా వర్క్ అవుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ మెషిన్ లెర్నింగ్లో కానీ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జెనెటిక్ ఆల్గరిథం ఐడియాని జాన్ హాలండ్ అనే పర్సన్ క్రియేట్ చేశాడు. సో ఇది మనకి ఫస్ట్ పాయింట్. జెనెటిక్ ఆల్గరిథంని ఎవరు క్రియేట్ చేశారు, జాన్ హాలండ్ అనే పర్సన్ క్రియేట్ చేశాడు. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే, ఈ జెనెటిక్ ఆల్గరిథం అనేది యాక్చువల్గా అబ్స్ట్రాక్షన్ ఆఫ్ రియల్ బయాలజికల్ ఇవాల్యుయేషన్కి సంబంధించిందని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్, జెనెటిక్ ఆల్గరిథం ఈజ్ ఏ అబ్స్ట్రాక్షన్ ఆఫ్ బయాలజికల్ ఇవాల్యుయేషన్. సో ఇక్కడ బయాలజికల్ ఇవాల్యుయేషన్ అంటే ఏంటిది అంటే, మనం బయాలజీలో మనం ఏం స్టడీ చేస్తాము, లైక్ స్టడీ ఆఫ్ జీన్స్, స్టడీ ఆఫ్ క్రోమోజోమ్స్ అలాంటివి మనము డిస్కస్ చేస్తాం బయాలజీలో. సో ఈ జెనెటిక్ ఆల్గరిథంని మనం మెయిన్గా మెషిన్ లెర్నింగ్లో ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యూజ్ చేయడం జరుగుతుంది.
సో జెనెటిక్ ఆల్గరిథం యొక్క మెయిన్ యూజ్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జెనెటిక్ ఆల్గరిథం అనేది ఆల్రెడీ మనకి మల్టిపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఆ అన్ని సొల్యూషన్స్ నుంచి మనం బెస్ట్ ఆప్టిమల్ సొల్యూషన్స్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ బెస్ట్ సొల్యూషన్కి బర్త్ ఇవ్వాలి. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ జెనెటిక్ ఆల్గరిథంని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు మనం ఏం డిస్కస్ చేసాము, యాక్చువల్గా ఈ జెనెటిక్ ఆల్గరిథం అనేది మనకి అబ్స్ట్రాక్షన్ ఆఫ్ బయాలజికల్ ఇవాల్యుయేషన్కి సంబంధించిందని చెప్పొచ్చు. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, ఈ జెనెటిక్ ఆల్గరిథం అనేది ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే, మల్టిపుల్ సొల్యూషన్స్ అనేవి మనకి ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి సొల్యూషన్స్ అనేవి. బట్ ఆ సొల్యూషన్స్ నుంచి మనకి బెస్ట్ ఆప్టిమల్ సొల్యూషన్కి మనం బర్త్ ఇవ్వాలి అని అంటే, సో అలాంటి సిచ్యువేషన్స్లలో మనము ఈ జెనెటిక్ ఆల్గరిథంని యూజ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పొచ్చు. వెన్ టూ పేరెంట్స్ గివ్ బర్త్ టు చైల్డ్, ఆబ్వియస్లీ ద చైల్డ్ విల్ ఇన్హెరిట్ ఇట్స్ పేరెంట్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇక్కడ ఏంటి, ఆబ్వియస్లీ పేరెంట్కి ఏ క్యారెక్టరిస్టిక్స్ అయితే ఉంటాయో అవే క్యారెక్టరిస్టిక్స్ చైల్డ్కి రావడం జరుగుతుంది. సో అలానే ఇక్కడ కూడా మనకి సో దానికి రిలేటెడే ఇక్కడ మనము చెప్తున్నాము. సో నెక్స్ట్ ఏంటి, నార్మల్ ఆల్గరిథమ్స్ అనేవి ఇన్పుట్ని తీసుకొని మనకు నార్మల్గా అవుట్పుట్ని ఇస్తాయి. బట్ ఈ జెనెటిక్ ఆల్గరిథం అనేది అలా కాదు. ఆల్రెడీ మనకి సో మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. బట్ ఆ సొల్యూషన్స్లో నుంచి మనకి బెస్ట్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి, మనకి అంటే బెస్ట్ ఆప్టిమల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి జెనెటిక్ ఆల్గరిథం అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి, సెకండ్ పాయింట్ చూడండి, సాల్వ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. అంటే మనకి జెనెటిక్ ఆల్గరిథం అనేది కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎలా అంటే లైక్ ఎన్పి హార్డ్ ప్రాబ్లమ్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెలింగ్ సేల్స్మెన్ ప్రాబ్లం కానీ, అండ్ 0 to 1 యాప్స్ ప్రాబ్లం కానీ. సో వీటన్నిటికీ ఏంటి అంటే కాంప్లెక్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కాంప్లెక్సిటీ ఎక్కువగా ఉన్నప్పుడు నార్మల్ ఆల్గరిథమ్స్ అనేవి వర్క్ అవ్వవు. సో అలాంటి సిచ్యువేషన్స్లలో అంటే కాంప్లెక్సిటీ ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఈ జెనెటిక్ ఆల్గరిథంని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, ఫోకస్ ఆన్ ఆప్టిమైజేషన్. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసాము ఆప్టిమైజ్డ్ సొల్యూషన్ని మనకి ఇది ఇస్తుంది అని. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటి, పాపులేషన్ ఆఫ్ పాసిబుల్ సొల్యూషన్స్ ఫర్ ఏ గివెన్ ప్రాబ్లమ్. సో ఇక్కడ పాపులేషన్ అంటే ఏంటిది అని అంటే, పాపులేషన్ మీన్స్ మనకి సర్చ్ స్పేస్ ఆర్ పాపులేషన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పాపులేషన్ నుంచి వీ హ్యావ్ టు ఫైండ్ ది బెస్ట్ సొల్యూషన్ ఫ్రమ్ ది గివెన్ పాపులేషన్. అంటే పాసిబుల్ సొల్యూషన్స్ ఉన్నప్పుడు ఒక బెస్ట్ సొల్యూషన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఆ పాపులేషన్ నుంచి. సో ఇది జెనెటిక్ ఆల్గరిథం యొక్క మెయిన్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ద బెస్ట్ విల్ సర్వైవ్. ఇండివిజువల్స్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇండివిజువల్స్ మీన్స్ క్రోమోజోమ్స్. అంటే బెస్ట్ క్రోమోజోమ్స్ అనేవి ఫిట్ అవుతాయి, అవి మాత్రమే సర్వైవ్ అవ్వగలుగుతాయి. ఎలా అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ థియరీ ప్రకారం క్రోమోజోమ్స్ అనేవి ఫిట్ అవుతాయి. ఇక్కడ బెస్ట్ క్రోమోజోమ్స్ అనేవి మాత్రమే ఫిట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు అనంటే, సో అలాంటప్పుడే ఈచ్ జనరేషన్ యొక్క రిజల్ట్ అనేది ఆప్టిమైజ్ అవుతూ ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ద బెస్ట్ విల్ సర్వైవ్. మనం అంటే ఆ గ్రూప్ నుంచి మనం బెస్ట్ది తీసుకున్నప్పుడే అది సర్వైవ్ అవ్వగలుగుతుంది. మళ్ళీ ఆ బెస్ట్ నుంచి మనకి ఇంకో బెస్ట్ అనేది వస్తుంది. సో అలాంటి వాటికి మనము ఈ జెనెటిక్ ఆల్గరిథం అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ 5 పాయింట్స్ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యాయని నేను అనుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇది జెనెటిక్ ఆల్గరిథం ఈజ్ అబ్స్ట్రాక్షన్ ఆఫ్ బయాలజికల్ ఇవాల్యుయేషన్ అని చెప్పొచ్చు. అండ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ ఏంటి, ఆప్టిమైజ్డ్ సొల్యూషన్ అనేది ఇస్తుంది మనకి. అలాగే పాపులేషన్ అంటే పాసిబుల్ సొల్యూషన్స్ ఉన్నప్పుడు దాంట్లో నుంచి బెస్ట్ సొల్యూషన్ ఇది చూజ్ చేసుకుంటుంది. అలాగే బెస్ట్ సొల్యూషన్ తీసుకున్నదే అండ్ అది సర్వైవ్ అవ్వగలుగుతుంది. సో దీస్ ఆర్ ద 5 పాయింట్స్ ఫర్ ది జెనెటిక్ ఆల్గరిథం అని చెప్పొచ్చు. ఇదంతా కూడా జెనెటిక్ ఆల్గరిథం యొక్క థియరీ. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటి, ఈ జెనెటిక్ ఆల్గరిథంలో మనకి డిఫరెంట్ టర్మినాలజీస్ ఉంటాయి. మెయిన్గా మనం 2 టర్మినాలజీస్ని యూజ్ చేసాం, లైక్ జీన్స్, క్రోమోజోమ్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ టర్మినాలజీస్ మనకి జెనెటిక్ ఆల్గరిథంలో. అండ్ టెక్నికల్ టర్మ్స్లో కూడా మనకి ఉంటాయి.
ఈ జెనెటిక్ ఆల్గరిథంలో మనకి డిఫరెంట్ టర్మినాలజీస్ ఉంటాయి. అవేంటివి జీన్స్, క్రోమోజోమ్స్ అలా అవి ఎక్సెట్రా. అండ్ అదే టెక్నికల్ టర్మ్స్లో చూసుకున్నట్టయితే మనకి మెయిన్గా 2 ఉంటాయి. అవేంటి అంటే ఫీనోటైప్ అండ్ జీనోటైప్. సో ఫీనోటైప్ అంటే ఏంటి, జీనోటైప్ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫీనోటైప్ మీన్స్ సొల్యూషన్ ఆర్ సర్చ్ స్పేస్. అంటే సొల్యూషన్ అనేది మనకి అవైలబుల్ ఇన్ ద రియల్ లైఫ్ వరల్డ్. మీన్స్ రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది మనకి ఇక్కడ ఉండదు ఫీనోటైప్లో. బట్ మనం ఎప్పుడైతే ఆల్గరిథంకి ఇన్పుట్ ఇస్తామో ఇన్పుట్ ఇచ్చే ముందు ప్రాపర్ రిప్రజెంటేషన్ అనేది ఇవ్వాలి. సో దాన్నే మనము జీనోటైప్ అంటాం. అంటే ఫీనోటైప్లో మనకి రిప్రజెంటేషన్ అనేది ఉండదు, జీనోటైప్లో రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. మీన్స్ ఫీనోటైప్ అంటే మనం రా డాటా ఆర్ రా సొల్యూషన్ అని చెప్పొచ్చు. ఆ రా సొల్యూషన్ నుంచి మనము ఎన్కోడ్ చేస్తున్నాం జీనోటైప్లో. ఎన్కోడ్ అంటే ఏంటి అంటే రిప్రజెంట్ సంథింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్ ఇంటీజర్ కానీ, డెసిమల్ కానీ, రియల్ నెంబర్స్ కానీ ఎక్సెట్రా. సో ఆ రకంగా మనం రిప్రజెంటేషన్ చేయడాన్ని మనం జీనోటైప్ అని చెప్తున్నాం. అంటే ఫీనోటైప్ నుంచి మనం ఎన్కోడ్ జీనోటైప్కి మనం ఎన్కోడ్ చేస్తున్నాం, అంటే కన్వర్షన్ చేసుకున్నాం. ఆ తర్వాత డీకోడ్ అనేది ఇక్కడ జరుగుతుంది. అంటే ఏంటి అంటే ఇక్కడ ఫీనోటైప్లో రిప్రజెంటేషన్ అనేది ఉండదు, ప్రాపర్ రిప్రజెంటేషన్ అనేది. జీనోటైప్లో మనకి ప్రాపర్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. మనం ఇన్పుట్ అనేది ఎప్పుడైతే కరెక్ట్గా ఇస్తామో అప్పుడే మనకి ప్రాపర్ అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మనం ఇన్పుట్ అనేది నాయిసీగా ఉంటే సో అప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఆప్టిమైజ్డ్గా రాదు. అంటే ఆప్టిమల్ సొల్యూషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఇన్పుట్ అనేది ప్రాపర్గా ఉన్నప్పుడే మనము అవుట్పుట్ అనేది మనకి ఆప్టిమల్గా వస్తుంది కరెక్ట్గా. సో ఏంటి ఇప్పుడు జెనెటిక్ ఆల్గరిథంలో మనకి 2 టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి. అవేంటివి ఫీనోటైప్ అండ్ జీనోటైప్. ఫీనోటైప్ అంటే ఏంటిది, రిప్రజెంటేషన్ అనేది ఉండదు. జీనోటైప్ అంటే ఏంటిది అంటే ప్రాపర్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఎన్కోడ్ అంటే ఏంటిది అని అంటే మనం చేంజ్ చేస్తున్నాం ఫీనోటైప్ని. మనం ప్రాపర్ రిప్రజెంటేషన్ లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియల్ నెంబర్స్ కానీ, డెసిమల్స్ కానీ, ఫ్లోట్ కానీ అలా ఒక ప్రాపర్ రిప్రజెంటేషన్ అనేది మనం ఇస్తున్నాం. సో ఇది ఫీనోటైప్ అండ్ జీనోటైప్ గురించి. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ జెనెటిక్ ఆల్గరిథం గురించి మనం పాయింట్స్ చూసాం, జస్ట్ అంటే లైక్ థియరీ చూసాం, ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తామని. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామనంటే ఇక్కడ చూడండి, ఈ జెనెటిక్ ఆల్గరిథం అనేది యాక్చువల్గా ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో దీస్ ఆర్ ద స్టెప్స్ ఫర్ జెనెటిక్ ఆల్గరిథం. జెనెటిక్ ఆల్గరిథం అనేది వర్క్ అవ్వాలి అంటే ఇవి స్టెప్స్. సో ఫస్ట్ వచ్చేసి ఇనిషియల్ పాపులేషన్ ఫస్ట్ స్టెప్, అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి క్యాలిక్యులేషన్ ఫిట్నెస్, అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి సెలెక్షన్, అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి క్రాస్ ఓవర్, అండ్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి మ్యూటేషన్. సో ఈ అన్ని ప్రాసెస్ అయిన తర్వాత మనకు ఒకవేళ హైయెస్ట్ ఫిట్నెస్ వాల్యూ అనేది వస్తే అప్పుడు మనం స్టాప్ చేసేస్తాం. మనం అప్పుడు ప్రోగ్రామ్ అనేది స్టాప్ చేస్తాము. అప్పుడు మనకి ఆప్టిమల్ సొల్యూషన్ అనేది వస్తుంది కాబట్టి మనం స్టాప్ చేసేస్తాం. సో ఒకవేళ రాకపోతే మనకి ఫిట్నెస్ వాల్యూ అనేది హై రాకపోతే మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ ఇనిషియల్ పాపులేషన్ నుంచి మళ్ళీ ఇంకా చెక్ చేస్తూ వస్తుంది. సో ఈ ప్రాసెస్ అనేది ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది ఎప్పటి వరకు, మనకి హైయెస్ట్ ఫిట్నెస్ వాల్యూ వచ్చే వరకు. సో ఇప్పుడు మనము ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏముంది మనకి, ఇనిషియల్ పాపులేషన్. ఇనిషియల్ పాపులేషన్ అంటే ఏంటిది అంటే ఇక్కడ చూడండి, మీన్స్ ఇందాకే చెప్పాను ఆల్రెడీ మనకి చాలా సొల్యూషన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెలింగ్ సేల్స్మన్ ప్రాబ్లంలో మనకి మల్టిపుల్ సొల్యూషన్స్ అనేవి ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. సో దాన్నే మనం ఇనిషియల్ పాపులేషన్ అని అంటాం. అంటే ఆ మల్టిపుల్ సొల్యూషన్స్ ఇక్కడ చూడండి, ఇనిషియల్ పాపులేషన్ ఫస్ట్ పాయింట్ ఏముంది ఇక్కడ, ద ప్రాసెస్ ఆఫ్ జెనెటిక్ ఆల్గరిథం స్టార్ట్స్ బై generating the set of individuals which is called as a population. Here each individual is the solution for the given problem. An individual contains are characterized by a set of parameters called genes. Genes are the combined into a string and generate chromosomes, which is the solution to the problem. One of the most popular techniques for the initialization is the use of random binary strings.
సో సింపుల్గా చెప్తాను వినండి. ఇక్కడ ఇనిషియల్ పాపులేషన్ అంటే ఏంటిది అని చెప్పొచ్చు అనంటే మనకి మల్టిపుల్ సొల్యూషన్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ పాపులేషన్ అన్నా మనకి క్రోమోజోమ్స్ అన్నా ఇక్కడ ఒక్కటే. సో ఇక్కడ ఏంటి అనంటే మనకి మెయిన్గా మల్టిపుల్ సొల్యూషన్స్ అనేవి ఉన్నప్పుడు మనం వాటిలో నుంచి మనం బెస్ట్ సొల్యూషన్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. సో అది ఫస్ట్ పాయింట్, ఫస్ట్ స్టెప్ ఇనిషియల్ పాపులేషన్. నెక్స్ట్ ఏంటి క్యాలిక్యులేషన్ ఫిట్నెస్ ఆర్ దీన్నే మనం ఫిట్నెస్ అసైన్మెంట్ అని కూడా అంటాం. సో ఫిట్నెస్ అసైన్మెంట్ అంటే ఏంటిది అనంటే ఇక్కడ అకార్డింగ్ టు ఇన్పుట్కి తగ్గట్టుగానే మనకి ఫిట్నెస్ ఫంక్షన్ అనేది మోస్ట్ స్టేబుల్ ప్రాపర్ అవుట్పుట్ అనేది మనకి ఇస్తుంది. అంటే ఇన్పుట్ అనేది కరెక్ట్గా ఉంటే ఆ ఇన్పుట్కి తగ్గట్టుగానే మనకి ఫిట్నెస్ ఫంక్షన్ ద్వారా మనకి స్టేబుల్ కరెక్ట్ అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ ఫిట్నెస్ అసైన్మెంట్ అనేది ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ని తీసుకున్న తర్వాత హైయెస్ట్ అంటే ఫిట్నెస్ వాల్యూని ఇది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఫిట్నెస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ హౌ ఫిట్ అండ్ ఇండివిజువల్ ఈజ్. అంటే ఎక్కడి వరకు ఇక్కడ ఇండివిజువల్ ఈజ్ నథింగ్ బట్ క్రోమోజోమ్ అని చెప్పొచ్చు. ఇట్ మీన్స్ ద అబిలిటీ ఆఫ్ ఇండివిజువల్ టు కంప్లీట్ విత్ అదర్ ఇండివిజువల్స్ ఇన్ ఎవ్రీ ఇటరేషన్. ఇండివిజువల్స్ ఆర్ ఇవాల్యుయేటెడ్ బేస్డ్ ఆన్ దేర్ ఫిట్నెస్ ఫంక్షన్. అంటే ఇక్కడ ఎలా ఇవాల్యుయేట్ చేస్తామంట ఇండివిజువల్స్ని? ఫిట్నెస్ ఫంక్షన్ ద్వారా మనము ఫిట్నెస్ వాల్యూని మనం ఇక్కడ అసైన్ చేయగలుగుతాం. The fitness function provides a fitness score to each individual. This score further determines the probability of being selected for reproduction. The higher the fitness score, the more chances of getting selected for reproduction. అంటే ఇక్కడ మనకి ఫిట్నెస్ స్కోర్ అనేది ఎక్కువగా వచ్చినప్పుడే మనకు అది రిప్రొడక్షన్ అనేది అవుతుంది. అంటే ప్రాపర్గా సెలెక్ట్ అయ్యి మనకి రిప్రొడక్షన్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే మనం హైయెస్ట్ ఫిట్నెస్ వాల్యూ ఉంది మాత్రమే ఇక్కడ తీసుకోవాలి. ఫిట్నెస్ స్కోర్ అనేది మనకి ఇక్కడ ఎక్కువగా ఉండాలి. సో ఇది ఫిట్నెస్ అసైన్మెంట్ గురించి. నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ సెలెక్షన్. సో సెలెక్షన్ అంటే ఏంటి మనకి ఇక్కడ చూడండి, ద సెలెక్షన్ ఫేజ్ ఇన్వాల్వ్స్ ది సెలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్స్ ఫర్ ది రిప్రొడక్షన్ ఆఫ్ స్ప్రింగ్. All the selected individuals are then arranged in a pair of two to increase reproduction. Then this individual transfer their genes to the next generation. సో ఇక్కడ సెలెక్షన్ అంటే మనం ఏం చెప్తున్నాం? సెలెక్షన్ అనేది ఫిట్నెస్ ఫంక్షన్కి ప్రపోర్షనల్ అని చెప్పచ్చు. ఎన్ని ఫిట్నెస్ ఫంక్షన్స్కి మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి బెటర్ సెలెక్షన్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఫిట్నెస్ వాల్యూ అనేది మనకి వస్తే ఆ ఫిట్నెస్ వాల్యూని ఇది సెలెక్ట్ చేసుకుంటుంది. హైగా ఉంటే ఏది హైగా ఉంటుందో దాన్ని ఇది సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ ఏంటి ఫిట్నెస్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత హైయెస్ట్ వాల్యూని ఇది సెలెక్ట్ చేసుకుంటుంది. సో దీని యొక్క మెయిన్ వర్క్ వచ్చేసి అది. నెక్స్ట్ ఏంటి మనకి క్రాస్ ఓవర్ అండ్ మ్యూటేషన్. సో మెయిన్గా ఈ క్రాస్ ఓవర్ అండ్ మ్యూటేషన్ అనేవి క్రూషియల్ స్టెప్స్ అని చెప్పొచ్చు మనం. అండ్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత న్యూ పాపులేషన్ని క్రియేట్ చేయడానికి మనకి ఈ క్రాస్ ఓవర్ అండ్ మ్యూటేషన్ని మనము క్రియేట్ చేయడం జరుగుతుంది. న్యూ పాపులేషన్ ఈజ్ నథింగ్ బట్ న్యూ చైల్డ్ని క్రియేట్ చేయడానికి మనము ఈ క్రాస్ ఓవర్ అండ్ మ్యూటేషన్ని యూజ్ చేస్తాం. చూడండి, ఇక్కడ క్రాస్ ఓవర్ అంటే ద జీన్స్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ ఎక్స్చేంజ్డ్ అమాంగ్ దెమ్సెల్వ్స్ until the crossover point is met. This newly generated offspring are added to the population. This process is also called as a crossover. ఈ ప్రాసెస్ని మనము క్రాస్ ఓవర్ అని చెప్తున్నాం. నెక్స్ట్ మ్యూటేషన్ అంటే ఏంటి? ఇక్కడ న్యూ చైల్డ్ని మనం ఇక్కడ జనరేట్ చేస్తున్నాం. మ్యూటేషన్ అంటే ఏంటి? ద మ్యూటేషన్ ఆపరేటర్ ఇన్సర్ట్స్ ర్యాండమ్ జీన్స్ ఇన్ ది ఆఫ్ స్ప్రింగ్ new child to maintain the diversity in the population. It can be done by flipping some bits in the chromosomes. సో ఇక్కడ కూడా ఏంటి అని అంటే మనము న్యూ చైల్డ్ని క్రియేట్ చేస్తున్నాం. క్రోమోజోమ్స్ నుంచి కానీ ఇండివిజువల్స్ నుంచి కానీ ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము ఒక ప్రాపర్ న్యూ చైల్డ్ని మనము
క్రియేట్ చేయడం జరుగుతుంది ఆ ప్రాసెస్ అంతా అయ్యాక. సో ఇక్కడ ఏం చేస్తున్నాం ఫస్ట్ చూడండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇనిషియల్ పాపులేషన్, అంటే మనకి మల్టిపుల్ సొల్యూషన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో ఆ మల్టిపుల్ సొల్యూషన్స్కి ఇక్కడ క్యాలిక్యులేషన్ ఫిట్నెస్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటి సెలెక్షన్. ఈ సెలెక్షన్ నుంచి మనకి జెనెటిక్ ఆల్గరిథం యొక్క ఆపరేషన్స్ అనేవి మనకి స్టార్ట్ అవుతాయి. సో ఈ సెలెక్షన్ ఏం చేస్తుంది అంటే ఫిట్నెస్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాంట్లో నుంచి హయ్యెస్ట్ ఫిట్నెస్ వాల్యూని ఇది సెలెక్ట్ చేసుకుంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్రాస్ ఓవర్ అండ్ మ్యూటేషన్ అనేవి మనకి ఇక్కడ న్యూ చైల్డ్ని క్రియేట్ చేయడానికి మనకి ఇక్కడ యూజ్ అవుతాయి. సో ఈ రకంగా మనకి ఈ స్టెప్స్ అనేవి ఉండడం జరిగింది. ఈ ప్రాసెస్ అంతా అయ్యాక మనకి హయ్యెస్ట్ ఫిట్నెస్ వాల్యూ అనేది వచ్చినప్పుడు మనం స్టాప్ చేసేస్తాం. ఆ ప్రోగ్రామ్ని స్టాప్ చేసేసి ఎందుకు స్టాప్ చేస్తామంటే మనకి ఆప్టిమల్ సొల్యూషన్ అనేది వస్తుంది కాబట్టి. ఒకవేళ మనకి ఆప్టిమల్ సొల్యూషన్ అనేది రాకపోతే, ఫిట్నెస్ వాల్యూ అనేది హై రాకపోతే, అప్పుడు మళ్ళీ ఇదే ప్రాసెస్ మళ్ళీ ఇనిషియల్ పాపులేషన్ నుంచి మళ్ళీ మనకి రిపీట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా ఈ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఈ క్లాస్లో మనము జెనెటిక్ ఆల్గరిథం గురించి డిస్కస్ చేసాం. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనము జెనెటిక్ ఆల్గరిథం గురించి డిస్కస్ చేసాము అండ్ ఆ కాన్సెప్ట్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం. సో ఈ క్లాస్లో మనము రీజనింగ్ అండర్ అన్సర్టెనిటీ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఈ అన్సర్టెనిటీ అంటే ఏంటిది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఆ తర్వాత మనము ఇక్కడ డెఫినేషన్ అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అన్సర్టెనిటీ మీన్స్ మనం ఒక ప్రాబ్లమ్కి ఆర్ ఒక క్వశ్చన్కి మనం క్లియర్ కట్గా ఆన్సర్ అనేది ఇవ్వలేము. ఎందుకు ఆన్సర్ ఇవ్వలేము అంటే మన దగ్గర ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆర్ ప్రాపర్ డేటా అనేది లేదు. డేటా ఉన్నా కూడా మన దగ్గర ఆ డేటాలో అంబిగ్యూటీ ఆర్ డూప్లికెన్సీ అనేది ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్నే మనము అన్సర్టెనిటీ అని అంటాము. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఈ అన్సర్టెనిటీ డేటాని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, ఎలా రీజనింగ్ చేయాలి, ఏ విధంగా మనం అవుట్పుట్ని గెయిన్ చేయాలి. సో ఇది మనకి ఛాలెంజ్ అని చెప్పొచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో. ఎందుకు అనంటే రియల్ లైఫ్ వరల్డ్లో మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అలాగే మెషిన్ లెర్నింగ్ని మనం యూజ్ చేస్తాం. సో ఇలా రియల్ లైఫ్ వరల్డ్లో మనం దీన్ని యూజ్ చేస్తాం కదా. సో అప్పుడు మనకి అన్సర్టెనిటీ అనేది వస్తుంది. సో దాన్ని మనం ఎలా గెయిన్ చేయాలి, ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో అది మనకి టుడే క్లాస్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్. ఇట్ రిఫర్స్ టు situations where there is a lack of complete information or knowledge about a particular aspect leading to ambiguity and unpredictability. సో ఇక్కడ ఏం చెప్తున్నాం మనము, సేమ్ అదే ఇందాక చెప్పిందే, అంటే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ అనేది మొత్తం కూడా మన దగ్గర ఉంటుంది. బట్ ఏంటిది అనంటే ఆ డేటాలో, ఆ ఇన్ఫర్మేషన్లో అంబిగ్యూటీ అండ్ అన్ప్రిడిక్టబిలిటీ అనేది ఉండడం వల్ల మనం క్లియర్ కట్ ఆన్సర్ అనేది ఇవ్వలేకపోతాం. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అన్సర్టెనిటీ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అన్సర్టెనిటీని ఎలా డీల్ చేస్తుంది అనేది మనం చూద్దాం. సో దీన్ని డీల్ చేయడానికి మ్యాథ్స్ కానీ స్టాటిస్టిక్స్ ఫార్ములాస్ కానీ మనము యూజ్ చేసి మనము రిప్రజెంట్ చేయొచ్చు. సో అది ఎలానో ఇప్పుడు మనం చూద్దాం. సో నేను ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎగ్జాంపుల్ వచ్చేసి డ్రాయింగ్ కార్డ్స్ ఫ్రమ్ ఏ డెక్. సో డెక్లో మనకి ఎన్ని కార్డ్స్ ఉంటాయి, టోటల్లీ 52 కార్డ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. మనందరికీ తెలుసు ఆ విషయం. సో ఇక్కడ ఏంటి క్వశ్చన్ వచ్చేసి ఏంటి, క్యాలిక్యులేట్ ది ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ రెడ్ కార్డ్, హార్ట్ ఆర్ డైమండ్ ఫ్రమ్ ది డెక్. సో ఇక్కడ ఏమన్నా రెడ్ కార్డ్ అంటే టోటల్ 52 కార్డ్స్ నుంచి రెడ్ కార్డ్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. సో రెడ్ కార్డ్ అనేది మేబీ ఎన్ని టైమ్స్ రావచ్చు, ఎన్ని టైమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది అనేది మనం ఇక్కడ
ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి రెడ్ కార్డ్స్ అనేవి ఏవి ఉంటాయి, హార్ట్ సింబల్ ఆర్ డైమండ్ సింబల్. సో ఈ రెండిట్లో రెడ్ కార్డ్ ఎన్ని టైమ్స్ వస్తుంది టోటల్ డెక్ కార్డ్స్ నుంచి 52 కార్డ్స్ నుంచి అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో వితౌట్ క్యాలిక్యులేషన్, వితౌట్ థింకింగ్, వితౌట్ లాజికల్ థింకింగ్ మనం ఇక్కడ ఆన్సర్ అనేది డైరెక్ట్గా క్లియర్ కట్గా చెప్పలేము. ఎందుకు అనంటే మనం ఇక్కడ ఆబ్వియస్లీ మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. సో చేస్తేనే అప్పుడు మనకి రెడ్ కార్డ్స్ యొక్క ప్రాబబిలిటీ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది. సో ఇది క్వశ్చన్ కదా మనకి. సో ఇప్పుడు టోటల్ డెక్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి మనకి, డెక్లో టోటల్ కార్డ్స్ 52 ఉంటాయి. సో దాంట్లో నుంచి బ్లాక్ కార్డ్స్ వచ్చేసి 26 అండ్ రెడ్ కలర్ కార్డ్స్ వచ్చేసి 26. సో టోటల్లీ మనకి ఇక్కడ 52 కార్డ్స్ ఉంటాయి. సో దాంట్లో నుంచి మనం రెడ్ కార్డ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 26 బై టోటల్ కార్డ్స్ ఎన్ని 52 అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. చూపిస్తాను. 26 బై 52. సో ఇక్కడ ఎంత మనకి, సో రెడ్ కార్డ్స్ యొక్క ప్రాబబిలిటీ ఎంత రావచ్చు, 0.5 ప్రాబబిలిటీ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఈ రకంగా మనం క్యాలిక్యులేషన్ చేసి మనము ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది ప్రాబబిలిటీ అనేది. సో ఇక్కడ చూడండి మనకి రెడ్ కార్డ్స్ అనేవి ఏవి ఉన్నాయి ఇక్కడ, హార్ట్ సింబల్, డైమండ్ సింబల్ అనేవి రెడ్ కార్డ్స్. సో ఇవి 13, ఇవి 13 ఉంటాయి. అలాగే బ్లాక్ కార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ బ్లాక్ కార్డ్స్ ఏవి ఉన్నాయి, ఇక్కడ మనకి బ్లాక్ కార్డ్స్ వచ్చేసి క్లంబ్, అలాగే స్పేడ్ కార్డ్స్ అనేవి ఉన్నాయి. సో ఇవి కూడా ఈ స్పేడ్ కార్డ్స్ 13 ఉంటాయి, క్లంబ్ కార్డ్స్ కూడా 13 ఉంటాయి. సో టోటల్లీ మనకి ఇవి 26, బ్లాక్ 26 అండ్ రెడ్ 26 అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇదైతే అందరికీ తెలుసు అనుకుంటున్నాను. సో ఈ రకంగా మనం మామూలుగా క్యాలిక్యులేషన్ అయితే చేస్తాం. సో నెక్స్ట్ ఇదే క్వశ్చన్కి ఇప్పుడు నౌ లెట్స్ ఇంట్రడ్యూస్ ఏ కండిషన్. ఒకవేళ మనం కండిషన్ని అప్లై చేసి మనం ఆన్సర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ నౌ లెట్స్ ఇంట్రడ్యూస్ ఏ కండిషన్. యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ది ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ డైమండ్ గివెన్ దట్ యూ ఆల్రెడీ డ్రాన్ ఏ రెడ్ కార్డ్. సో ఇప్పుడేంటి, మనము రెడ్ కార్డ్ని మనము తీయాలి. సేమ్ అదే క్వశ్చన్ మనకి. సో ఇక్కడ ఏముంది, మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ వచ్చేసి డ్రాయింగ్ ఏ డైమండ్ కార్డ్, నెక్స్ట్ ఏంటి డ్రాయింగ్ ఏ రెడ్ కార్డ్. సో ఇక్కడ డ్రాయింగ్ ఏ డైమండ్ కార్డ్కి నేను కండిషన్ ఏం పెడుతున్నాను అనంటే ఇక్కడ పి ఆఫ్ ఏ బై బి, పి ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ డ్రాయింగ్ రెడ్ కార్డ్, మనకి రెడ్ కార్డ్ అనేది రావాలి. సో అందుకని నేను ఇక్కడ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి అనేది నేను ఇక్కడ యూజ్ చేశాను. ఇక్కడ పి ఆఫ్ బి అంటే ఏంటిది, మనకి టోటల్ రెడ్ కార్డ్స్ యొక్క ప్రాబబిలిటీ అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఈ రకంగా మనం కండిషన్ని అప్లై చేసి కూడా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో క్యాలిక్యులేట్ ది పి ఆఫ్ ఏ బై బి విచ్ మీన్స్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ డైమండ్ గివెన్ దట్ వి డ్రాన్ ఏ రెడ్ కార్డ్. సో ఇక్కడ పి ఆఫ్ ఏ బై బి అంటే ఏంటిది అని అంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ డైమండ్ కార్డ్ అని చెప్తున్నాము. అంటే రెడ్ కార్డ్ నుంచి మనము ఈ రకంగా డైమండ్ని మనము గెయిన్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు ఈ రెడ్ కార్డ్స్ యొక్క ఎగ్జాంపుల్, ఈ డెక్ కార్డ్స్ యొక్క ఎగ్జాంపుల్ అనేది మీకు క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. డ్రాయింగ్ కార్డ్స్ ఫ్రమ్ ది డెక్. సో ఇది మనకి రీజనింగ్ అండర్ అన్సర్టెనిటీకి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఏంటి, రీజనింగ్ అండర్ అన్సర్టెనిటీ. వేరియస్ టైప్స్ ఆఫ్ రీజనింగ్ స్ట్రాటజీస్ యూజ్డ్ టు హ్యాండిల్ ది అన్సర్టెనిటీ. సో ఈ అన్సర్టెనిటీని హ్యాండిల్ చేయడానికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజనింగ్ స్ట్రాటజీస్ అనేవి ఉన్నాయి. సో ఆ రీజనింగ్ స్ట్రాటజీస్ ఏంటి అనంటే ప్రాబబిలిస్టిక్ మోడల్ అండ్ బేసియన్ నెట్వర్క్స్, అలాగే నెక్స్ట్ వన్ ఏంటి మాంటే క్లారో మెథడ్, కార్లో మెథడ్ అండ్ డిసిషన్ థియరీ, అండ్ నెక్స్ట్ వన్ ఏంటి ఫజీ లాజిక్, అలాగే లాస్ట్ వన్ వచ్చేసి క్వాలిటేటివ్ రీజనింగ్. సో దీస్ ఆర్ ద 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజనింగ్ స్ట్రాటజీస్ ఇన్ అన్సర్టెనిటీ అని చెప్పొచ్చు మనం. సో ఇక్కడ ప్రాబబిలిస్టిక్ మోడల్స్ అంటే ఏంటిది అనంటే లైక్ ప్రాబబిలిటీ మోడల్ కానీ ఆర్ కండిషనల్ మోడల్ కానీ. సో ఈ రకంగా మనం డేటాని యూజ్ చేసి మనము అంటే ఇలాంటి క్యాలిక్యులేషన్స్ని యూజ్ చేసి మనము ఈ ప్రాబబిలిస్టిక్ మోడల్లో
క్యాలిక్యులేషన్స్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకి బేసియన్ నెట్వర్క్స్. సో బేసియన్ నెట్వర్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పొచ్చు. సో ఈ బేసియన్ నెట్వర్క్స్లో ఏంటి అని అంటే అన్సర్టెనిటీని మనము గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో మనం చేయొచ్చు. అంటే ఒక క్వశ్చన్ని మనం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాఫ్ ఫార్మేట్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ బేసియన్ నెట్వర్క్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఏంటి మాంటే కార్లో మెథడ్స్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి డిసిషన్ థియరీ. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి ఫజీ లాజిక్. సో ఫజీ లాజిక్ అనేది కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్ అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే ఇక్కడ ఫజీ లాజిక్ అనేది అడ్వాన్స్ టాపిక్, దాని గురించి కూడా మనము డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి క్వాలిటేటివ్ రీజనింగ్. సో ఈ రకంగా మనము డిఫరెంట్ రీజనింగ్ స్ట్రాటజీస్ని యూజ్ చేసి మనము అన్సర్టెనిటీని డీల్ చేయడం జరుగుతుంది. సో ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాము, రీజనింగ్ అండర్ అన్సర్టెనిటీ ఇన్ ఏఐ డెఫినేషన్ అయితే మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. అలాగే ఎగ్జాంపుల్ని కూడా మనం చూసాము. అలాగే డిఫరెంట్ రీజనింగ్ స్ట్రాటజీస్ టైప్స్ చూసాము. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనము రీజనింగ్ అండర్ అన్సర్టెనిటీ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసాం. అన్సర్టెనిటీ అంటే ఏంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అనేది డెఫినేషన్ చూసాము. అండ్ అలాగే దాన్ని ఎలా డీల్ చేయాలి అనేది కూడా డిస్కస్ చేసాము. సో దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రీవియస్ క్లాస్లో మనం రీజనింగ్ స్ట్రాటజీస్ గురించి చూసాం. ఏవేవి ఉన్నాయి మనకి రీజనింగ్ స్ట్రాటజీస్ వచ్చేసి, దాంట్లో మనకి ఫజీ లాజిక్ కూడా మనకి ఉంటుంది. ఏంటిది ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాబబిలిస్టిక్ మోడల్, బేసియన్ నెట్వర్క్స్, అలాగే మాంటే కార్లో మెథడ్ అండ్ డిసిషన్ థియరీ, ఫజీ లాజిక్ అండ్ క్వాలిటేటివ్ రీజనింగ్. సో ఇవన్నీ కూడా రీజనింగ్ స్ట్రాటజీస్ అని చెప్పాము. సో దాంట్లో నుంచి ఇప్పుడు మనం ఈ క్లాస్లో ఫజీ లాజిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫజీ లాజిక్ అంటే ఏంటిది అనేది ఈ క్లాస్లో ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫజీ లాజిక్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్పొచ్చు మనం. సో హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఫజీ లాజిక్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. సో ఫజీ లాజిక్ యొక్క ఫాదర్ వచ్చేసి లాట్ఫీ జాదే. సో ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఫజీ లాజిక్ అని చెప్పొచ్చు మనం. అలాగే ఈ ఫజీ లాజిక్ అంటే ఏంటిదంటే యాక్చువల్గా ఫజీ లాజిక్ అనేది సూపర్ సెట్ ఆఫ్ బులియన్ లాజిక్ అని చెప్పొచ్చు. బులియన్ లాజిక్లో మనం ఏం చేస్తాం, బులియన్ లాజిక్లో రిప్రజెంటేషన్ అనేది ఎలా ఉంటుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్లో ఉంటుంది. అంటే మీన్స్ కంప్లీట్లీ ట్రూవా ఆర్ కంప్లీట్లీ ఫాల్సా అన్నది ఇండికేట్ చేస్తుంది బులియన్ లాజిక్ అనేది. బట్ ఈ ఫజీ లాజిక్ అనేది అడ్వాన్స్డ్ టాపిక్ అని చెప్పొచ్చు. దీంట్లో రిప్రజెంటేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మెయిన్లీ ఈ ఫజీ లాజిక్ అనేది అన్సర్టెనిటీని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆల్రెడీ మనకి అన్సర్టెనిటీ అంటే తెలుసు. సో బులియన్ లాజిక్ అనేది కరెక్ట్ కండిషన్ అంటే ఆ కండిషన్ అనేది ఆ పర్టికులర్ కండిషన్ అనేది ట్రూ ఆర్ ఫాల్సా అని ఉన్నప్పుడు మాత్రమే బులియన్ లాజిక్ అనేది చెప్తుంది. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ నేను రైస్ తిన్నాను, ఎస్ ఆర్ నో అంటే ట్రూవా ఫాల్సా అని చెప్తుంది. బట్ కొన్ని సెంటెన్సెస్ అనేవి అంత కరెక్ట్గా ఉండవు. సో దానికి ఎలా రిప్రజెంట్ చేస్తాం అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో, అంటే కొన్ని సెంటెన్సెస్కి మనం కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వలేకపోతాం. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనము ఈ ఫజీ లాజిక్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఫజీ లాజిక్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ రీజనింగ్ దట్ resembles human reasoning. The approach of fuzzy logic imitates the way of decision making in humans that involves all intermediate possibilities between digital values yes and no. అంటే ఎస్ అండ్ నోనే కాకుండా వాటి మధ్య ఏం ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, అంటే మనకి ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది కూడా మనకి ఈ ఫజీ లాజిక్ అనేది చెప్పడం జరుగుతుంది. సో అంటే సెంటెన్స్ యొక్క ఇంటెన్సిటీని అలాగే డిగ్రీ లెవెల్ని చెప్తుంది మెయిన్గా. అంటే ఆ సెంటెన్స్ యొక్క డిగ్రీ లెవెల్ ఏంటి అనేది చెప్తుంది. సో బులియన్ లాజిక్ అనేది అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లలో ఫెయిల్ అవుతుంది సెంటెన్స్ కరెక్ట్గా లేకపోతే. ఓన్లీ ఎందుకంటే అది 0 and 1ని మాత్రమే ఇండికేట్ చేస్తుంది. సో
ఎప్పుడైతే ఆ సెంటెన్స్ అనేది కరెక్ట్గా ఉండదో సో అలాంటి సిచ్యువేషన్స్లలో మనము ఈ ఫజీ లాజిక్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది డెఫినేషన్ ఫజీ లాజిక్కి. చూడండి ఇక్కడ ద ఇన్వెంటర్ ఆఫ్ ఫజీ లాజిక్ ఈజ్ లాట్ఫీ జాదే. సో హూ ఇస్ ద ఇన్వెంటర్? లాట్ఫీ జాదే ఈజ్ ద ఇన్వర్టర్ ఆఫ్ ఫజీ లాజిక్ అని చెప్పొచ్చు. రిప్రజెంట్ ది అన్సర్టెనిటీ 0 and 1, 0, 1. సో ఇక్కడ అన్సర్టెనిటీ అంటే ఏంటిది అంటే 0 నుంచి 1కి రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటిదో మనం ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకుందాం. నెక్స్ట్ పాయింట్ ఏముంది? రిప్రజెంట్ ద బిలాంగింగ్నెస్ ఆఫ్ ఏ మెంబర్ ఆఫ్ ఏ క్రిస్ప్ సెట్ ఆఫ్ ఫజీ సెట్ అని చెప్పాం. సో ఇప్పుడు ఈ పాయింట్ని మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. సో దీనికన్నా ముందు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ని చెప్తాను. సో ఇక్కడ చూడండి, మనకి ఎగ్జాంపుల్ కనిపిస్తుందా? ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. వై యాక్సిస్లో ఏముంది? మెంబర్షిప్ ఫంక్షన్ అంటే మ్యూ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఎక్స్ యాక్సిస్. చూడండి, ఎక్స్ యాక్సిస్ రిప్రజెంట్ ద యూనివర్స్ ఆఫ్ డిస్కోర్స్ అండ్ వై యాక్సిస్ రిప్రజెంట్ ద డిగ్రీ ఆఫ్ మెంబర్షిప్ ఇన్ ద 0, 1 ఇంటర్వల్. సో ఇక్కడ 0 నుండి ఇక్కడ మ్యూ అనేది వాల్యూ వచ్చేసి 1 ఉంటుంది. సో 0 నుంచి ఇక్కడ 1 వరకు ఇది. అండ్ ఇక్కడ ఏముంది? ఇది ఎక్స్ యాక్సిస్. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఈ మెంబర్షిప్ ఫంక్షన్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అనేది కూడా నేను చెప్తాను. జనరల్లీ మనకి 2 వాల్యూస్ ఉంటాయి మెంబర్షిప్ ఫంక్షన్లో. ఏంటివి? 0 and 1. 0 అనేది మినిమం వాల్యూని ఇండికేట్ చేస్తుంది, 1 అనేది మ్యాక్సిమం వాల్యూని ఇండికేట్ చేస్తుంది. వాల్యూ అనేది 0 and 1 మధ్యలో ఇన్ బిట్వీన్ ఉందో లేదో చూద్దాం. అంటే బులియన్ అనేది ఓన్లీ 0 and 1ని మాత్రమే ఇండికేట్ చేస్తుంది. బట్ ఈ ఫజీ లాజిక్ అనేది అలా కాదు. 0, 1 మధ్యలో ఏమేమి ఉంటాయి? 0.01, 0.2, 0.3 ఇలా మల్టిపుల్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈ ఫజీ లాజిక్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. కారు యొక్క స్పీడ్ వచ్చేసి 0 నుంచి 80 ఉంది. సో 0 నుంచి 40 ఉంటే కార్ స్పీడ్ అనేది స్లో ఉన్నట్టు. ఒకవేళ 40 నుంచి 80 ఉంటే కార్ స్పీడ్ అనేది హై ఉన్నట్టు. సో ఇప్పుడు 0 నుండి 40 అని అన్నాం కదా, అంటే 39 ఉన్నా కూడా మనకి ఏమవుతుంది? అప్పుడు 39 ఉంటే కూడా 39.9 ఉన్నా కూడా మనకి కార్ స్పీడ్ అనేది స్లోనే వస్తుంది. ఒకవేళ 40.1 ఉన్నా 40.2 ఉన్నా అప్పుడు ఏమవుతుంది? కార్ యొక్క స్పీడ్ అనేది ఎంత? 40 కన్నా ఎక్కువ కాబట్టి స్పీడ్ అని చెప్తాం. ఇక్కడ ఏంటి? 0 నుండి 40 ఉంటే కార్ అనేది స్లోగా వెళ్తున్నట్టు, 40 నుంచి 80 ఉంటే కార్ యొక్క స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉన్నట్టు. సో ఈ రకంగా అంటే 40 కన్నా తక్కువగా లైక్ 30, 39.9 ఉన్నా కూడా మనము ఇక్కడ స్లో అని చెప్తున్నాం. అదే ఒకవేళ 40 ఇక్కడ మిడిల్లో ఒక వాల్ పెట్టాము, ఇక్కడ ఏంటి? 40.1 ఉన్న కార్ యొక్క స్పీడ్ అనేది ఫాస్ట్ అని చెప్తున్నాం. అంటే ఏమవుతుంది? ఇక్కడ సడన్గా ట్రాన్సిషనింగ్ అనేది మనం చేయకుండా వి మస్ట్ హ్యావ్ సమ్ ఫ్లెక్సిబిలిటీ హియర్. సో ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకి ఫజీ లాజిక్ ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పొచ్చు. సో మనకి మెయిన్గా ఈ ఫజీ లాజిక్ అనేది ఫ్లెక్సిబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది మెయిన్ ఫజీ లాజిక్ యొక్క కాన్సెప్ట్. సో ఇప్పుడు ఇంకా ఇక్కడ చూడండి, చెక్ ద డిగ్రీ ఆఫ్ ఫాస్ట్నెస్. ఒకవేళ మనము ఆ కార్ యొక్క ఫాస్ట్నెస్ అనేది చూడాలి, డిగ్రీ అనేది చూడాలి అంటే చూడండి, ఇక్కడ 0 అనేది ఎప్పుడవుతుంది? ఇఫ్ స్పీడ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40. ఒకవేళ ఎక్స్ వాల్యూ నేను ఇక్కడ 30 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది, ఫస్ట్ కండిషన్. సో అప్పుడు 40 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఎక్స్ వాల్యూ, అప్పుడు కార్ యొక్క స్పీడ్ అనేది తక్కువగా ఉంది. సో అప్పుడు కార్ యొక్క డిగ్రీ ఏమవుతుంది? 0 అవుతుంది. సో ఈ రకంగా. నెక్స్ట్ ఏంటి? ఒకవేళ నేను ఇక్కడ కార్ యొక్క స్పీడ్ వచ్చేసి 60 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఇక్కడ చూడండి థర్డ్ కండిషన్ అనేది మనకి సాటిస్ఫై అవుతుంది. ఇఫ్ స్పీడ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50, అంటే 50 కన్నా 60 అనేది ఎక్కువ కాబట్టి ఈ కండిషన్ అనేది ట్రూ అయింది. కాబట్టి మనకేంటి? అప్పుడు కార్ యొక్క డిగ్రీ ఎంత వస్తుంది? అప్పుడు 1 వస్తుంది.
సో ఈ రకంగా మనకు ఈ ఫజీ లాజిక్ అనేది పర్టికులర్ డిగ్రీ లెవెల్ని మనకి ప్రొవైడ్ చేయడానికి మెయిన్గా యూజ్ అవుతుంది. ఒకవేళ కార్ యొక్క స్పీడ్ అనేది ఇన్ బిట్వీన్ 40 to 50 మధ్యలో ఉంటే, లేకంటే నేను ఇప్పుడు 45, 41 ఇచ్చాను అనుకోండి. సో అప్పుడు ఏం చేయాలి అని అంటే మనము చూడండి, ఇక్కడ ఫార్ములా ఉంది, స్పీడ్ ఆఫ్ x - 40/10. సో అప్పుడు మనం ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు కార్ యొక్క డిగ్రీ అనేది ఎంత ఉంది అని చెప్పి మనము ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఆబ్వియస్లీ తక్కువ ఉంటే ఏంటి, మనకి 0 వస్తుంది. ఒకవేళ హై ఉంటే వాల్యూ అనేది హై ఉంటే స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటే అప్పుడు 1 అనేది వస్తుంది. లేదు ఇన్ బిట్వీన్ మధ్యలో ఉన్నప్పుడు మనము ఈ ఫార్ములాని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మనము ఈ ఫజీ లాజిక్ అనేది ఈ ఫార్ములాస్ని ఈ రకంగా మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు ఈ ఎగ్జాంపుల్తో క్లియర్గా అర్థమైంది అని నేను అనుకున్నాను. సో ఫజీ లాజిక్ అంటే ఏంటిది అనేది ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనము ఏఐ టెక్నిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనందరికీ తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీన్స్ మషిన్ జస్ట్ థింక్ లైక్ ఏ హ్యూమన్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఏఐ స్టాండ్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ద సిమ్యులేషన్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్రాసెస్ by machines such as a computer systems. AI used in many technologies driven industries such as healthcare and finance, అలాగే ట్రాన్స్పోర్టేషన్స్ అండ్ మచ్ మోర్. సో ఈ రకంగా మనం డిఫరెంట్ టైప్స్ వాటిలలో మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మషిన్ హ్యూమన్ లాగా థింక్ చేయాలి అంటే ఎలాంటి టెక్నిక్స్ని ఫాలో అవుతుంది అనేది మనం ఇప్పుడు ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో మనకి మెయిన్గా 3 ఇంపార్టెంట్ టెక్నిక్స్ అనేవి మనకి ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి సెర్చ్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి యూజ్ ఆఫ్ నాలెడ్జ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి అబ్స్ట్రాక్షన్. సో ఇప్పుడు మనం వీటి గురించి 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి, సర్చింగ్. సర్చింగ్ అంటే ఏంటిది ఇక్కడ అంటే, ఏఐలో సర్చింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పొచ్చు. మనం ఒక గ్రాఫ్ని ఆర్ ట్రీని మనం ఒక గ్రాఫ్లో కానీ ఆ ట్రీలో కానీ మనము నోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా ఈ సర్చింగ్ కాన్సెప్ట్ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి అంటే ఆ ప్రాబ్లం ఎలిమెంట్స్ ఏవి ఉన్నాయి అని మనం ఐడెంటిఫై చేయాలి. ఇన్పుట్స్ ఏమున్నాయి, సో ఆ ఇన్పుట్స్ని మనం ఎలా తీసుకోవాలి, ఆ ఇన్పుట్స్ని మనం తీసుకొని నెక్స్ట్ అవుట్పుట్ అనేది ఎలా గెయిన్ చేయాలి అనేది అంతా కూడా ఈ సర్చింగ్ కాన్సెప్ట్ని యూజ్ చేసి మనము చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, దీస్ టెక్నిక్ ప్రొవైడ్స్ ఎ వే ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఫర్ నో మోర్ direct approach is available as well as a framework into which any direct techniques that are can be embedded. సో అంటే మనం నోట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఈ సర్చింగ్ కాన్సెప్ట్ అనేది మెయిన్గా యూజ్ చేయడం జరుగుతుంది ఏఐలో. సో నెక్స్ట్ వన్ ఏంటి, మనకి నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి యూజ్ ఆఫ్ నాలెడ్జ్. చూడండి ఇక్కడ యూజ్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఏంటిది అంటే, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనకి ఈ యూజ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. మషిన్ అనేది నాలెడ్జ్ని ఎలా తీసుకుంటుంది అంటే, లైక్ నాలెడ్జ్ని ఎలా తీసుకుంటుందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, దాని యొక్క వే ఆఫ్ సొల్యూషన్ అనేది అంటే అది మనం ఒక ఇన్పుట్ని ఇస్తున్నప్పుడు మనకి ఆ ఇన్పుట్ని బట్టి మనకి అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ వే ఆఫ్ అంటే ఆ అవుట్పుట్ వచ్చే విధానాన్ని బట్టి మనము అది నాలెడ్జ్ని తీసుకుంటుందా లేదా అనేది మనము చెప్పొచ్చు. చూడండి ఇక్కడ, దీస్ టెక్నిక్ ప్రొవైడ్స్ ఏ వేస్ సాల్వింగ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ బై ఎక్స్ప్లోటింగ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో అంటే ఇక్కడ ఏమంటున్నాం మనం అంటే, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనకి మెయిన్గా ఈ నాలెడ్జ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో మషిన్ అనేది నాలెడ్జ్ని తీసుకుంటుందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ వస్తూ ఉంటే ఆ వే ఆఫ్ సొల్యూషన్ అనేది ఎలా వస్తుంది అనేది ఆ ప్రాబ్లం యొక్క
నాలెడ్జ్ ఉంటేనే మనకి సొల్యూషన్ అనేది రాగలుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనము నాలెడ్జ్ని తీసుకుంటుందా లేదా అని చెప్పొచ్చు. ఇది సెకండ్ వన్. నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి ఏంటి, అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటిది అంటే, అబ్స్ట్రాక్షన్ మీన్స్ ఇట్ హైడ్స్ ది డీటెయిల్స్ ఆఫ్ సంథింగ్. అంటే అన్ఇంపార్టెంట్ డీటెయిల్స్ని హైడ్ చేస్తుంది అని చెప్పొచ్చు. అంటే మనకి అవసరం లేని అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఇది హైడ్ చేస్తుంది. ఓన్లీ నెసరీ ఇన్ఫర్మేషన్, అవసరం ఉన్నది మాత్రమే ఇది మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ అబ్స్ట్రాక్షన్ అని చెప్పొచ్చు. సో ఏంటి ఇక్కడ చూడండి, దీస్ టెక్నిక్ ప్రొవైడ్స్ ఏ వే ఆఫ్ సపరేటింగ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అండ్ వేరియేషన్స్ ఫ్రమ్ ది మెనీ అన్ఇంపార్టెంట్ వన్స్. ఈజ్ ఇట్ హైడ్ ది డీటెయిల్స్ ఆఫ్ సంథింగ్. సో ఇక్కడ ఏం చెప్పాం ఇప్పటి వరకు మనము, ఏఐ టెక్నిక్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిది అని అంటే, మషీన్ అనేది మెయిన్గా హ్యూమన్ లాగా థింక్ చేయాలి అని అంటే 3 ఇంపార్టెంట్ టెక్నిక్స్ని ఫాలో అవుతుంది. ఆ 3 ఇంపార్టెంట్ టెక్నిక్స్ వచ్చేసి సర్చింగ్, యూజ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ అబ్స్ట్రాక్షన్. సో సర్చింగ్ అంటే ఏంటిది అని అంటే, సర్చింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. ఎందుకు అంటే మనం ఒక ట్రీలో కానీ ఆర్ గ్రాఫ్లో కానీ మనం ఒక నోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మస్ట్ అండ్ షుడ్గా మనం ఈ సర్చింగ్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటి, యూజ్ ఆఫ్ నాలెడ్జ్. యూజ్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఏంటిది అంటే, మనం ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం అంటే దానికి ఆన్సర్ అనేది ఎలా వస్తుంది, బేస్డ్ అపాన్ అంటే అది నాలెడ్జ్ని తీసుకొని మనకి అవుట్పుట్ని ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ యూజ్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ వన్ ఏంటి, థర్డ్ టెక్నిక్ వచ్చేసి అబ్స్ట్రాక్షన్. సో ఈ అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటిది అని అంటే, అబ్స్ట్రాక్షన్ మీన్స్ ఇట్ హైడ్స్ ది డీటెయిల్స్. అంటే అవసరం లేని డీటెయిల్స్ని ఇది మనకి హైడ్ చేస్తుంది. అన్ఇంపార్టెంట్ డీటెయిల్స్ని ఇది హైడ్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద 3 టెక్నిక్స్ ఆఫ్ ఏఐ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లెర్నింగ్ ఫ్రమ్ అబ్జర్వేషన్స్ ఇన్ ఏఐ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనము లెర్నింగ్ ఫ్రమ్ అబ్జర్వేషన్ అనే టాపిక్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో హ్యూమన్ కానీ ఆర్ మషిన్ కానీ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. హ్యూమన్స్కి కానీ ఆర్ మషిన్స్కి కానీ ఎవరికైనా లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అంటే మనకి లెర్నింగ్ ద్వారానే మనం ఏదైనా నేర్చుకొని మనకి ఒక యాక్షన్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. అది మషిన్ కావచ్చు ఆర్ ఒక పర్సన్ కావచ్చు, హ్యూమన్ కావచ్చు, సో ఎవరైనా. సో అందుకని ఈ లెర్నింగ్ ఫ్రమ్ అబ్జర్వేషన్ కాన్సెప్ట్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పొచ్చు. సో లెర్నింగ్ అనేది ఎలా అవుతుంది, బై అబ్జర్వింగ్ థింగ్స్. సో లెర్నింగ్ అనేది ఎలా అవుతుంది అని అంటే, మనము మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ని, థింగ్స్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా లెర్నింగ్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, కాంపోనెంట్స్ ఆఫ్ జనరల్ మోడల్ ఆఫ్ లెర్నింగ్ ఏజెంట్స్. సో ఇక్కడ మనకి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి జనరల్ మోడల్ ఆఫ్ లెర్నింగ్ ఏజెంట్స్లో. సో అవేంటివో మనం ఇక్కడ చూద్దాం. క్రిటిక్ గైడెడ్ బై పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి లెర్నింగ్ ఎలిమెంట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రాబ్లమ్ జనరేటర్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి పర్ఫార్మెన్స్ ఎలిమెంట్, ఫిఫ్త్ వన్ వచ్చేసి సెన్సర్స్ టు గివ్ ఇన్పుట్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్, అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ఎఫెక్టర్స్ టు క్యారీ అవుట్ యాక్షన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్. సో మషిన్స్కి కూడా ఎన్విరాన్మెంట్ని అబ్జర్వ్ చేసి లెర్న్ చేసుకుంటాయి. సో ఆ అబ్జర్వేషన్స్ నుంచి ఏమేమి లెర్న్ చేసుకుంటాయి అనేది మనం ఇప్పుడు చూసాం. ఏంటిది ఇక్కడ ఫస్ట్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ని చెక్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏజెంట్ అనేది ఏం చేస్తుంది అంటే, మెయిన్గా ఈ 6 డిఫరెంట్ కాంపోనెంట్స్ని అబ్జర్వ్ చేస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఆ ఎన్విరాన్మెంట్ యొక్క పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. అండ్ ఆ తర్వాత ఏంటి, ఆ ఎన్విరాన్మెంట్లో మనకి కావాల్సిన ఎలిమెంట్స్ ఏంటివి, లెర్నింగ్ ఎలిమెంట్స్ ఏంటివి అనేది మనకి అబ్జర్వ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, ప్రాబ్లమ్ జనరేటర్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి పర్ఫార్మెన్స్ ఎలిమెంట్. సో ఏజెంట్ అనేది లెర్నింగ్ చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ని చెక్ చేస్తుంది, ఆ తర్వాత లెర్నింగ్ ఎలిమెంట్స్ని చెక్ చేస్తుంది,
ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్పి చూస్తుంది. అండ్ ఎన్విరాన్మెంట్కి ఇన్పుట్ ఏమి ఇవ్వాలి అనేది అబ్జర్వ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, విత్ ద హెల్ప్ ఆఫ్ సెన్సర్స్తో మనము టు గివ్ ఇన్పుట్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ మనం ఇన్పుట్ అనేది మనము ఇస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ ది సెన్సర్స్తో. సో ఎన్విరాన్మెంట్ మనము ఎలాంటి ఇన్పుట్స్ ఇవ్వాలి ఎన్విరాన్మెంట్ నుంచి విత్ ద హెల్ప్ ఆఫ్ సెన్సర్స్తో. సో మనకి అందుకు ఇది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి, మనం ఇచ్చిన ఇన్పుట్ని అబ్జర్వ్ చేసి మనకి ఎఫెక్టర్స్ ద్వారా మనకి యాక్షన్ అనేది మనకి రావడం జరుగుతుంది. యాక్షన్ ఈజ్ నథింగ్ బట్ అవుట్పుట్. సో మనం ఇచ్చిన ఇన్పుట్ని అది అబ్జర్వ్ చేసుకొని ఆ ఇన్పుట్ని బట్టి మనకి విత్ ద హెల్ప్ ఆఫ్ త్రూ ది ఎఫెక్టర్స్ ద్వారా మనకి యాక్షన్ని క్యారీ అవుట్ చేస్తుంది. అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకి 6 డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి ఉండడం జరిగింది ఈ లెర్నింగ్ ఫ్రమ్ అబ్జర్వేషన్లో. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి, క్రిటిక్ గైడెడ్ బై పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి లెర్నింగ్ ఎలిమెంట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రాబ్లమ్ జనరేటర్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి పర్ఫార్మెన్స్ ఎలిమెంట్. ఫిఫ్త్ వన్ వచ్చేసి సెన్సర్స్ టు గివ్ ఇన్పుట్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్. సిక్స్త్ వన్ ఏంటి, ఎఫెక్టర్స్ టు క్యారీ అవుట్ యాక్షన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్. సో ఈ రకంగా మనకి లెర్నింగ్ స్టేజెస్ అనేవి ఉంటాయి లెర్నింగ్ ఫ్రమ్ అబ్జర్వేషన్స్ టాపిక్ ఇది. సో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లెర్నింగ్స్ అనేవి ఉన్నాయి. అవేంటివి ఆల్రెడీ మనకి తెలుసు, ప్రీవియస్ ఫస్ట్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసాము. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ ఉంటాయి, సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అని చెప్పి. సో మనకి తెలుసు సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటిదో చూద్దాం. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటిది అని అంటే ట్రైనింగ్ డేటా. ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది చెప్పింది మాత్రమే నేర్చుకుంటుంది. అంటే డేటాని మనం ఇక్కడ ఒక మోడల్ని మనం ఇక్కడ ట్రైన్ చేస్తాము. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని చెప్పచ్చు. డేటా ఇచ్చి నేర్పిస్తేనే అది సూపర్వైజ్డ్ లెర్నింగ్. అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటిది అని అంటే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది సెల్ఫ్గా నేర్చుకుంటుంది. ఇక్కడ మనము ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో. అదే సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనం ఒక మోడల్కి మనం ట్రైన్ చేయాలి. సో అందుకే ఇది ట్రైనింగ్ డేటా అని చెప్పొచ్చు సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది. సో అండ్ మనం ఈ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ గురించి కూడా మనం ఫస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసాం, ఈ 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లెర్నింగ్స్ గురించి. సో ఇప్పుడు సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనకి రిగ్రెషన్, డిసిషన్ ట్రీ, ర్యాండమ్ ఫారెస్ట్ అండ్ క్లాసిఫికేషన్ ఇలా డిఫరెంట్ ఆల్గరిథమ్స్ అనేవి మనకి సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఉండడం జరుగుతుంది. అలాగే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనకేంటి, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో వచ్చేసి క్లస్టరింగ్, అసోసియేషన్ అనాలిసిస్ ఇలాంటి డిఫరెంట్ ఆల్గరిథమ్స్ అనేవి మనకి అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఉండడం జరిగింది. సో ఫస్ట్ ఏంటి, మనకి ఇప్పటివరకు మనం ఏం చూసాము, ఏఐ టెక్నిక్స్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ అబ్జర్వేషన్స్. సో ఈ లెర్నింగ్ ఫ్రమ్ అబ్జర్వేషన్స్లో 6 డిఫరెంట్ కాంపోనెంట్స్ గురించి చూసాము. ఒక మోడల్ అనేది ఎలా అబ్జర్వ్ చేస్తుంది థింగ్స్ని అని చెప్పి చూసాము. అండ్ నెక్స్ట్ ఏంటి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లెర్నింగ్స్, సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ గురించి డిస్కస్ చేసాము. సో సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటిది, ట్రైన్డ్ డేటా. అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటిది, మనకి ఇక్కడ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటిది అని అంటే అది మాత్రమే సెల్ఫ్గా నేర్చుకుంటుంది ఆ మోడల్ అనేది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని చెప్పాము. అండ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనకి రిగ్రెషన్, డిసిషన్ ట్రీ, ర్యాండమ్ ఫారెస్ట్, క్లాసిఫికేషన్ ఇలా డిఫరెంట్ ఆల్గరిథమ్స్ అనేవి ఉండడం జరిగింది. సో మనము డిసిషన్ ట్రీ ఆల్గరిథం గురించి మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనము డిసిషన్ ట్రీ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ డిసిషన్ ట్రీ ఆల్గరిథం అనేది క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ టాస్క్ని పర్ఫామ్ చేయడానికి మనకి మెయిన్గా యూజ్ అవుతుంది. బట్ మోస్ట్లీ ఏంటి అంటే మోస్ట్లీ క్లాసిఫికేషన్ పర్పస్ మాత్రమే యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, డిసిషన్ ట్రీ ఆల్గరిథం machine learning algorithm used for both classification and regression task. సో ఇక్కడ ఏమన్నా రెండిటికి యూజ్ అవుతుంది, క్లాసిఫికేషన్కి అండ్ రిగ్రెషన్కి. బట్ మోస్ట్లీ మనము
క్లాసిఫికేషన్ పర్పస్ మాత్రమే ఈ డిసిషన్ ట్రీ ఆల్గరిథంని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసిఫికేషన్ అంటే ఏంటిది? ఇది సూపర్వైజ్డ్ లెర్నింగ్ మెథడ్ అని చెప్పొచ్చు. లైక్ ఎలా అంటే గ్రూప్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మనకి అక్కడ మల్టిపుల్ ఫ్రూట్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి ఉన్నాయి. సో ఆ ఫ్రూట్స్ నుంచి మనము ఏం చేయాలి అని అంటే, ఎలా చేస్తాము, వాటి ప్రాపర్టీని బేస్ చేసుకొని మనము యాపిల్స్ అనే ఫ్రూట్స్ అన్నిటిని ఒక కేటగిరీలో అండ్ బనానా అనే ఫ్రూట్స్ అన్నిటిని మనం ఇంకో కేటగిరీలో ఇలా సపరేట్ చేస్తున్నాం. మనం క్లాసిఫై అనేది చేస్తున్నాం కేటగిరీ వైజ్. సో అక్కడ ఏంటి, మనము అక్కడ క్లాసిఫై అనేది చేయడం జరుగుతుంది. సో ఆ రకంగా, సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్లాసిఫికేషన్ అని చెప్పొచ్చు రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో. సో లేదు అని అంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు మనకి మెయిల్స్ కూడా వస్తూ ఉంటాయి. సో మనకి 2 టైప్స్ ఆఫ్ మెయిల్స్ ఉంటాయి. ఏంటి, స్పామ్ మెయిల్స్ కూడా ఉంటాయి అండ్ ఇంకా అఫీషియల్ మెయిల్స్ ఉంటాయి. సో స్పామ్ మెయిల్స్ అంటే ఏంటివి, అవి సపరేట్గా స్పామ్ మెయిల్స్ అనేవి మనకి సపరేట్ అయిపోతాయి. అంటే రెగ్యులర్గా వచ్చే మెయిల్స్లలో కాకుండా సపరేట్ స్పామ్ మెయిల్ అనేవి ఒక కేటగిరీ కిందికి వెళ్ళిపోతాయి. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్లాసిఫికేషన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాం, ట్రీ స్ట్రక్చర్, డిసిషన్ నోట్స్, లీఫ్ నోట్స్, స్ప్లిట్టింగ్ అండ్ ఎంట్రోపీ అండ్ ఇన్ఫర్మేషన్ గెయిన్ అండ్ ప్రూనింగ్. సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే డిసిషన్ ట్రీ ఆల్గరిథంలో ఇవన్నీ ఒక ఇంపార్టెంట్ టర్మ్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిషన్ ట్రీకి ఒక ట్రీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ట్రీలో మనకి ఏమేమి ఉంటాయి, నోడ్స్, ఎడ్జెస్, రూట్ నోడ్ అనేది మనం ఎలా తీసుకోవాలి, సో రూట్ నోడ్ని ఎలా సెలెక్ట్ చేయాలి, మీన్స్ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి, అండ్ ఎంట్రోపీని, ఇన్ఫర్మేషన్ గెయిన్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ ఆ తర్వాత ప్రూనింగ్ అంటే ఏంటిది అని అంటే, ఇక్కడ మనకి అన్నెసరీ నోట్స్, అవసరం లేని నోట్స్ని మనం ఎలా రిమూవ్ చేయాలి అనేది మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ మనము డేటా సెట్ యొక్క ఎంట్రోపీ ఏంటి, ఇన్ఫర్మేషన్ గెయిన్ని క్యాలిక్యులేట్ మనం చేస్తాము. సో మొత్తం డేటా సెట్ యొక్క ప్యూరిటీ అండ్ ఇంప్యూరిటీ బేసెస్ ప్రకారం మనకి ఇన్ఫర్మేషన్ గెయిన్ వాల్యూస్ అనేవి వస్తాయి. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది కూడా మనము చూద్దాం, డిస్కస్ చేద్దాం. ఎంట్రోపీ అండ్ ఇన్ఫర్మేషన్ గెయిన్ వాల్యూస్ అనేవి ఎలా చేస్తాం అనేది. ఒకవేళ డేటా సెట్లో ఇంప్యూరిటీ అనేది ఉంటే ఇన్ఫర్మేషన్ గెయిన్ అనేది మనకి తక్కువగా వస్తుంది, వాల్యూ అనేది తక్కువగా వస్తుంది. ఒకవేళ డేటా సెట్ యొక్క డేటా అనేది ప్యూర్గా అంటే కరెక్ట్గా ఉంటే, అక్యురసీ ఉంటే, అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ గెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఆ రకంగా మనకి ఎంట్రోపీ అండ్ ఇన్ఫర్మేషన్ గెయిన్ వాల్యూస్ అనేవి రావడం జరుగుతుంది. సో ఫస్ట్ మనము ఒక అట్రిబ్యూట్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని మనము ఇన్ఫర్మేషన్ని బట్టి మనము డివైడ్ చేసుకుంటూ వెళ్తాము. సో ఇక్కడ చూడండి, మనకి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ మనకి అవుట్లుక్ అనేది ఉంది. సో ఇక్కడ అవుట్లుక్ ఆర్ వెదర్ ఏదైనా మనం ఒక రూట్ నోడ్ని నేను ఇక్కడ తీసుకున్నాను. సో ఇక్కడ అవుట్లుక్ అనేది ప్రజెంట్ ఎలా ఉంది, ఇక్కడ దీనికి లీఫ్ నోట్స్ వచ్చేసి ఏమున్నాయి, సన్నీ, క్లౌడీ, రెయిన్. సో ఈ రకంగా మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెదర్స్ అనేవి మనకి ఇక్కడ ఉండడం జరిగింది అవుట్లుక్లో. సో ఇక్కడ ఎస్ అనేది మనం ఇక్కడ డిసిషన్ని తీసుకుంటున్నాం, ఎస్ ఆర్ నో. అంటే ఎస్ ఉంటే ఏమవుతుంది ఆర్ నో ఉంటే ఏంటి అనేది మనం ఇక్కడ ఈ ట్రీ స్ట్రక్చర్ని బట్టి మనము డిసిషన్ అనేది తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఏముంది చూడండి, నేను ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అవుట్లుక్ వచ్చేసి మనకి సన్నీ, క్లౌడీ, రెయిన్ అనేది ఉంది. సో ఇప్పుడు మనం ఒక గేమ్ అనేది ఆడాలి, క్రికెట్ అనేది ఆడాలి అనుకుందాం. సో క్రికెట్ ఆర్ ఎనీథింగ్ ఏదైనా గేమ్. సో సన్నీ ఉన్నప్పుడు ఏంటి, సన్నీ ఉన్నప్పుడు మనం టెంపరేచర్ అనేది చెక్ చేస్తున్నాం, టెంపరేచర్ అనేది ఎలా ఉంది అని. ఒకవేళ టెంపరేచర్ అనేది హాట్ ఉంటే మనం గేమ్ని ఆడలేము, నో అని డిసైడ్ అవుతున్నాం. అండ్ ఒకవేళ టెంపరేచర్ అనేది మైల్డ్ ఉంటే అప్పుడు మనం ఎస్ ఓకే ఆడొచ్చు గేమ్ అనేది మనం చెప్పొచ్చు. అండ్ ఒకవేళ టెంపరేచర్ అనేది కోల్డ్ ఉంటే మనం ఇక్కడ ఎస్ అనే డిసిషన్ని తీసుకుంటున్నాం, అంటే గేమ్ ఆడొచ్చు అని చెప్పి. అలాగే ఒకవేళ వెదర్ అనేది అవుట్లుక్ అనేది క్లౌడీ ఉంటే డిసిషన్ ఎస్ అని తీసుకున్నాం, గేమ్ ఆడొచ్చు అని చెప్పి. ఒకవేళ రెయిన్ ఉన్నా కూడా మనం గేమ్ ఆడొచ్చు అని చెప్పి ఎస్ అనే డిసిషన్ని తీసుకుంటున్నాం. సో మనకి మెయిన్గా ఈ
ట్రీ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అనంటే, మనం ఒక పర్టిక్యులర్ డిసిషన్ని తీసుకోవడానికి మనకి ఈ ట్రీ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఎస్ అండ్ నో అనేవి మనకి ఇక్కడ అవుట్‌కమ్స్ అని చెప్పొచ్చు. సో, మనం డిసిషన్‌ని తీసుకున్న తర్వాత ఇక్కడ మనము లీఫ్ నోడ్స్‌కి మనము వచ్చేస్తున్నాం. సో, మనం ఎప్పుడైతే లీఫ్ నోడ్స్‌కి వచ్చేస్తున్నామో, సో, అప్పుడు మన డిసిషన్ అనేది కంప్లీట్ అయ్యింది అని చెప్పొచ్చు. సో, ఇక్కడ స్ప్లిట్టింగ్ అనేది డిసిషన్ నోడ్‌ని ఎలా స్ప్లిట్ చేయాలి అండ్ ప్రూనింగ్ అంటే మనకి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అన్నెసెసరీ ఎడ్జెస్‌ని రిమూవ్ చేయడానికి మనము ఈ ప్రూనింగ్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేయడం జరుగుతుంది. సో, ఈ రకంగా నేను జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే చెప్పాను ఇప్పుడు. డిసిషన్ ట్రీ అల్గోరిథం అంటే ఏంటిది అండ్ మనకది ఎందుకు యూజ్ అవుతది అంటే డిసిషన్‌ని తీసుకోవడానికి మనకి మెయిన్‌గా యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇవైతే మనకి రెగ్యులర్ టర్మ్స్ డిసిషన్ ట్రీ అల్గోరిథంలో ట్రీ స్ట్రక్చర్ అండ్ నోడ్స్ అంటే మనం ఏంటి ఇక్కడ ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్‌కి ఇప్పుడు సన్నీ నుండి మనం నెక్స్ట్ నోడ్ టెంపరేచర్‌కి వెళ్తున్నాం ఎడ్జెస్. సో, అండ్ లీఫ్ నోడ్స్ అంటే ఏంటివి ఇక్కడ ఇవి నో, ఎస్ ఇవి డిసిషన్స్. సో, అవి లీఫ్ నోడ్స్ అని చెప్పొచ్చు. స్ప్లిట్టింగ్ అంటే మనం ఇప్పుడు సెపరేట్ చేస్తున్నాం. సో, ఇప్పుడు టెంపరేచర్‌లో మళ్ళీ హాట్, మైల్డ్, కోల్డ్ అని చెప్పి ఇలా స్ప్లిట్ చేస్తున్నాం. సో, దట్ ఈస్ నథింగ్ బట్ స్ప్లిట్టింగ్ అని చెప్పొచ్చు. అండ్ చెప్పాను ఎంట్రోపీ అండ్ ఇన్ఫర్మేషన్ గెయిన్ వాల్యూస్ అంటే ఏంటివి అండ్ మనం వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం నెక్స్ట్. అండ్ నెక్స్ట్ ఏంటి ప్రూనింగ్ అంటే అన్నెసెసరీ నోడ్స్‌ని, ఎడ్జెస్‌ని రిమూవ్ చేయడానికి మనకి ప్రూనింగ్ అనేది యూజ్ అవుతుంది. సో, ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ టు డిసిషన్ ట్రీ అల్గోరిథం. సో, ఇప్పుడు మనము ఇంకా క్లియర్‌గా ఎగ్జాంపుల్‌ని చూద్దాం. సో, అప్పుడు మనకి ఎగ్జాంపుల్ చూస్తే మనకు కాన్సెప్ట్ అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. సో, మన ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇక్కడ ఒక డేటా సెట్‌ని తీసుకున్నాను. సో, ఇక్కడ డేటా సెట్ వచ్చేసి నేను ఇక్కడ డే అండ్ అవుట్లుక్, టెంపరేచర్, హ్యూమిడిటీ, విండ్ అండ్ ప్లే టెన్నిస్ ఒక గేమ్‌ని తీసుకున్నాను. సో, ఇక్కడ అవుట్లుక్‌లో నాకు సన్నీ, ఓవర్‌కాస్ట్, రెయిన్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్లుక్స్ అనేవి నాకు ఇక్కడ ఉన్నాయి. ఏంటివి అవుట్లుక్‌లో సన్నీ, ఓవర్‌కాస్ట్, రెయినీ. సో, ఇలా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెదర్స్ అనేవి నాకు ఇక్కడ ఉన్నాయి అవుట్లుక్‌లో. అండ్ నెక్స్ట్ టెంపరేచర్‌లో ఏమున్నాయి హాట్, మైల్డ్, కూల్. సో, ఈ రకంగా దీంట్లో 3 ఉన్నాయి టెంపరేచర్‌లో కూడా. అండ్ హ్యూమిడిటీ వచ్చేసి హ్యూమిడిటీ హై ఉందా, నార్మల్ ఉందా అనేది మనకి హ్యూమిడిటీలో మనకి 2 టైప్స్ ఉన్నాయి హై, నార్మల్ అని చెప్పి. అండ్ నెక్స్ట్ విండ్ వీక్, స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్‌గా ఉందా విండ్ అనేది ఆర్ వీక్‌గా ఉందా అనేది మనకి ఇక్కడ ఇది చెప్తుంది. సో, ఈ రకంగా మనకి 4 అట్రిబ్యూట్స్ అనేవి ఉండడం జరిగింది. ఇది ఒక కంప్లీట్ ఒక డేటా సెట్‌ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ డేటా సెట్‌ని బేస్ చేసుకొని నేను ఎంట్రోపీ అండ్ ఇన్ఫర్మేషన్ గెయిన్ వాల్యూస్‌ని క్యాలిక్యులేట్ చేస్తూ ఇక్కడ మనము ఒక డిసిషన్ ట్రీని మనము డ్రా చేయడానికి ట్రై చేద్దాం. సో, ఇప్పుడు మనకి డిసిషన్ ట్రీ అల్గోరిథంని ఎలా క్రియేట్ చేస్తామనేది మనకి ఇప్పుడు క్లియర్‌గా అర్థమవుతుంది. ఆ అల్గోరిథంని యూజ్ చేసి ట్రీ అనేది ఎలా క్రియేట్ చేస్తామని చెప్పి. సో, ఈ డిసిషన్ ట్రీ అల్గోరిథంకి మనకి ID3 మెథడ్‌ని మనం యూజ్ చేస్తాం. ID3 మెథడ్ ఈజ్ నథింగ్ బట్ ఇటరేటివ్ డైకోటోమైజర్. సో, ఈ ID3 మెథడ్‌ని మనం యూజ్ చేసి మనం ఈ ట్రీని డ్రా చేయడం జరుగుతుంది. ఏంటి ID3 ఈజ్ నథింగ్ బట్ ఇటరేటివ్ డైకోటోమైజర్. సో, ఇప్పుడు చూద్దాం. మనకి ఇక్కడ కంప్లీట్ డేటా సెట్ అనేది ఉంది. సో, మెయిన్‌గా ఇప్పుడు ఏంటి మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ డేటా సెట్ నుంచి మనము ఎంట్రోపీ అండ్ ఇన్ఫర్మేషన్ గెయిన్ వాల్యూస్‌ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 2 వస్తే మనకు ఈ ID3 అల్గోరిథం, ఈ డిసిషన్ ట్రీ అల్గోరిథం అనేది మనకి కంప్లీట్‌గా అర్థమైపోతుంది. అప్పుడు మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ నేను డేటా సెట్‌ని తీసుకున్నాను. ఈ డేటా సెట్‌లో మనకి అవుట్లుక్ ఏముంది సన్నీ, ఓవర్‌కాస్ట్, రెయినీ. అండ్ టెంపరేచర్ వచ్చేసి హాట్, మైల్డ్, కూల్. అండ్ హ్యూమిడిటీ ఏంటి హై, నార్మల్. విండ్ వచ్చేసి వీక్, స్ట్రాంగ్. సో, ఇక్కడ మనకి టోటల్ ఎన్ని 14 రోస్ ఉన్నాయి. 14 డేస్. సో, అంటే 14 రోస్ ఉన్నాయి ఇలా చూసుకున్నట్టయితే. అండ్ ఇక్కడ మనకి ఫైనల్లీ డిసిషన్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు మనము ఓకే మనకి 4 అట్రిబ్యూట్స్ ఉన్నాయి అవుట్లుక్, టెంపరేచర్, హ్యూమిడిటీ, విండ్. బట్ ఈ 4 అట్రిబ్యూట్స్‌లో నేను
దేన్ని ఫస్ట్ రూట్ నోడ్గా సెలెక్ట్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ మన మైండ్లో ఉంటుంది. సో మనం దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి అని మనం థింక్ చేసే ముందు మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 అట్రిబ్యూట్స్కి మనం ఏం చేయాలి అంటే ఇన్ఫర్మేషన్ గెయిన్ వాల్యూస్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇన్ఫర్మేషన్ గెయిన్ అనేది దేనికైతే మ్యాక్సిమం వస్తుందో అది రూట్ నోడ్ కింద మనము కన్సిడర్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ here data set is of binary classes yes and no, where 9 out of 14 are yes and 5 out of 14 are no. సో ఇక్కడ ఏమంటున్నాం మనము టోటల్ 14 ఉన్నాయి మనకి. సో ఇక్కడ టోటల్ 14 ఉంటే ఎస్లు మాత్రం మనకి 9 ఉన్నాయంట. అండ్ నోలు వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి? నోలు వచ్చేసి 5 out of 14 అంటే టోటల్ 9 వచ్చేసి మనకి ఎస్ ఉన్నాయి అండ్ 5 వచ్చేసి మనకి నో ఉన్నాయి అని చెప్తున్నాం. చూడండి ఇక్కడ 1 2 3 4 5 నోలు వచ్చేసి 5 ఉన్నాయి అండ్ ఎస్లో చూద్దాం. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9. సో ఈ రకంగా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిషన్ ట్రీలో డేటా సెట్లో మనకి ఎన్ని ఎస్లు ఉన్నాయి ఎన్ని నోలు ఉన్నాయి అనేది మనకి అర్థమయ్యాయి. అండ్ టోటల్ వచ్చేసి మనకి 14 ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఆ కంప్లీట్ డేటా సెట్ యొక్క ఎంట్రోపీని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ హెచ్ ఆఫ్ ఎస్ అంటే టోటల్ ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఫార్ములా చూడండి పి ఆఫ్ ఎస్ అంటే ఎస్ అంటే ఏంటిది? ఇక్కడ టోటల్ మనకి ఎస్లు ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. సో 14 అవుట్ ఆఫ్ అంటే 9 అవుట్ ఆఫ్ 14 అన్నాం కదా. సో అందుకని ఇక్కడ 9 అనేవి ఎస్లు ఉంటే అండ్ మనకి ఇది వచ్చేసి ఫార్ములా ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ అనేది ముందు ఫార్ములా ఇది. సో ఇక్కడ ఎస్ కాన్సెప్ట్లు ఎన్ని ఉన్నాయి? మొత్తం 9 బై టోటల్ వచ్చేసి 14 ఇంటూ లాగ్ 2 9/14. సో ఇదంతా కూడా మనకి ఎస్లు ఎన్ని ఉన్నాయని చెప్పి డేటా సెట్లో. నెక్స్ట్ నోలు ఎన్ని ఉన్నాయి? 5 out of 14 కదా. సో 5 నోస్ టోటల్ ఎన్ని ఉన్నాయి? 14. సో అందుకని ఇక్కడ 5/14 ఇంటూ లాగ్ 2 5/14. సో ఇది మనకి ఇక్కడ ఫార్ములా అని చెప్పొచ్చు. ఇది మైనస్ పి ఆఫ్ ఎస్ ఇంటూ లాగ్ 2 పి ఆఫ్ ఎస్ మైనస్ పి ఆఫ్ నో ఇంటూ లాగ్ 2 పి ఆఫ్ నో. సో అందుకని ఇక్కడ మనకి ఎస్లు ఎన్ని ఉన్నాయని చెప్పాము? 9 out of 14 కాబట్టి 9/14 అంటే 14లో టోటల్ 9 ఎస్లు ఉన్నాయి కాబట్టి ఇలా రాసాను. అలాగే సేమ్ ఇక్కడ పి ఆఫ్ ఎస్ అంటే ఏంటి? 9/14. తర్వాత ఏంటి ఇక్కడ మైనస్ 5/14. సో మనకి టోటల్ 14లో 5 అనేవి నో ఉన్నాయి కాబట్టి ఈ రకంగానే రాయడం జరిగింది. సో ఇదంతా కూడా మనం క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే అప్పుడు మనకి వాల్యూస్ అనేవి ఈ రకంగా వస్తాయి. అండ్ టోటల్ ఎంట్రోపీ వచ్చేసి మనకి కంప్లీట్ డేటా సెట్ యొక్క ఎంట్రోపీ వచ్చేసి 0.94 అనేది మనకి ఇప్పుడు రావడం జరిగింది. సో నెక్స్ట్ ఏం చేయాలి? మనకి ఇప్పుడు కంప్లీట్ ఎంట్రోపీ వచ్చింది. ఇప్పుడు మనము అవుట్లుక్ యొక్క ఎంట్రోపీ అండ్ ఇన్ఫర్మేషన్ గెయిన్ అండ్ టెంపరేచర్ యొక్క ఎంట్రోపీ అండ్ ఇన్ఫర్మేషన్ గెయిన్. సో ఈ రకంగా మనం ప్రతి దానికి ఇన్ఫర్మేషన్ గెయిన్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం ఈ 4 అట్రిబ్యూట్స్కి. సో ఈ 4 అట్రిబ్యూట్స్కి ఇన్ఫర్మేషన్ గెయిన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దేనికైతే ఏ అట్రిబ్యూట్కి అయితే మ్యాక్సిమం వాల్యూ వస్తుందో మనం ఆ అట్రిబ్యూట్ని రూట్ నోడ్ లాగా తీసుకుందాం. సో ఫస్ట్ క్యాలిక్యులేట్ ద ఇన్ఫర్మేషన్ గెయిన్ ఆఫ్ అవుట్లుక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అవుట్లుక్కి ఇన్ఫర్మేషన్ గెయిన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ ఏంటి మనకి కేటగిరికల్ వాల్యూస్ సన్నీ, ఓవర్కాస్ట్ అండ్ రెయిన్. సో మనకి ఇక్కడ అవుట్లుక్లో టోటల్ మనకి ఏమేమి ఉన్నాయి? సన్నీ, ఓవర్కాస్ట్ అండ్ రెయిన్. సో ఇప్పుడు మనం వాటి యొక్క ఇన్ఫర్మేషన్ గెయిన్స్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్లుక్ ఈజ్ ఈక్వల్స్ టు సన్నీ. సో ఇక్కడ మనకి చూడండి టోటల్ మనకి ఇక్కడ అవుట్లుక్లో సన్నీ వచ్చేసి మనకి ఎన్ని ఎస్లు ఉన్నాయని చూద్దాం. సో ఇప్పుడు మనము అవుట్లుక్ యొక్క ఇన్ఫర్మేషన్ గెయిన్ని మనము క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? అవుట్లుక్లో మనకి 3 ఉన్నాయి. ఏమున్నాయి డేటా సెట్లో మనం ఇప్పుడు చూసుకుందాం. సన్నీ, ఓవర్కాస్ట్, రెయిన్. సో ఈ 3 ఉన్నాయి కాబట్టి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్లుక్లో సన్నీ ఈజ్ ఈక్వల్స్ టు మనకి సన్నీస్ అనేవి ఎన్ని ఉన్నాయి టోటల్ డేటా సెట్లో చూడండి 1 2 3 4 5.
సో టోటల్ వచ్చేసి 5 ఉన్నాయి అండ్ దాంట్లో పాజిటివ్ ఎన్ని ఉన్నాయి అండ్ నెగిటివ్ ఎన్ని ఉన్నాయి, అంటే ఎస్ కండిషన్స్ ఎన్ని ఉన్నాయి అండ్ నో కండిషన్స్ ఎన్ని ఉన్నాయి అనేవి మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ పాజిటివ్ వచ్చేసి మనకి 2 ఉన్నాయి అండ్ నెగిటివ్ వచ్చేసి మనకి 3 ఉన్నాయి. సో అంటే నో అనేవి మనకి 3 ఉన్నాయి చూడండి, 1 2 3 3 వచ్చేసి నో ఉన్నాయి అండ్ 2 వచ్చేసి మనకి ఎస్ ఉన్నాయి. సో అందుకని నేను ఇక్కడ ఏం రాశాను అంటే చూడండి, ఈజ్ ఈక్వల్స్ టు 2/5 అంటే ఏంటిది, 5 ఉంటే టోటల్స్ అన్ని 5 ఉంటే దాంట్లో మనకి 2 వచ్చేసి పాజిటివ్ ఇంటూ ఇక్కడ log 2 అనేది మనకి ఫార్ములా ఉంటుంది. సో ఇక్కడ 2 అనేది మేబీ మిస్ అయినట్టుంది. సో ఇంటూ log 2 2/5. సో అందుకని 5లో 2 పాజిటివ్ కాబట్టి సేమ్ ఇక్కడ రాసింది మళ్ళీ ఇంటూ log 2 ఇంటూ 2/5 అనేది రాశాను. మళ్ళీ మైనస్ 3/5 అంటే ఏంటిది, 5లో మనకి 3 వచ్చేసి నో ఉన్నాయి కాబట్టి నెగిటివ్ కాబట్టి, సో అందుకని ఇక్కడ 3/5 అనేది నేను ఇక్కడ రాయడం జరిగింది. సేమ్ మళ్ళీ ఇంటూ log 3/5 log 2 ఇంటూ 3/5 అనేది రాయాలి. సో అప్పుడు మనకి ఎంత వచ్చింది వాల్యూ అనేది 0.971. సో సేమ్ అలాగే మనం అవుట్లుక్ రేణిది మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో సేమ్ ఇప్పుడు డేటా సెట్లో మనకి రేణి అనేవి టోటల్ ఎన్ని ఉన్నాయి, దాంట్లో పాజిటివ్ ఎన్ని ఉన్నాయి, నెగిటివ్ ఎన్ని ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చెక్ చేద్దాం. సో దీంట్లో చూడండి 1 2 3 4 5 అండ్ రేణి వచ్చేసి కూడా మనకి 5 ఉన్నాయి, దాంట్లో పాజిటివ్ వచ్చేసి మనకి 3 ఉన్నాయి, 3 ఎస్లు ఉన్నాయి అండ్ 2 నో ఉంది. చూడండి ఇక్కడ రేణి ఎస్ 2 అండ్ ఇక్కడ చూడండి 3 వచ్చేసి మనకి ఇక్కడ పాజిటివ్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ 2 వచ్చేసి మనకి ఇక్కడ నెగిటివ్ ఉన్నాయి. చూడండి ఇక్కడ నో ఉంది, ఇక్కడ నో ఉంది. సో అప్పుడు మనం ఎలా రాయాలి చెప్పండి, ప్రీవియస్ మనం ఎలా అయితే రాసామో సన్నీకి సేమ్ అలానే 3/5 ఫస్ట్ మనం పాజిటివ్ కండిషన్ని రాసి ఆ తర్వాత మనం నెగిటివ్ కండిషన్ని రాస్తున్నాం. 3/5 ఇంటూ log 2 ఇంటూ 3/5 మైనస్ 2/5 ఇంటూ log 2 ఇంటూ 2/5 అని రాసాం. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకి వాల్యూ వచ్చేసి 0.971 అనేది రావడం జరుగుతుంది. సేమ్ మళ్ళీ అలానే అవుట్లుక్ ఆఫ్ ఓవర్ క్యాస్ట్. ఇప్పుడు ఓవర్ క్యాస్ట్ ఇది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓవర్ క్యాస్ట్ వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి టోటల్ చూడండి 1 2 3 4 ఉన్నాయి, 4 ఉన్నాయి. ఆ 4 కూడా మనకి ఎస్ అనే ఉంది, చూడండి ఎస్ అనేది మాత్రమే ఉంది కండిషన్. సో ఇక్కడ చూడండి మనకి పాజిటివ్ వచ్చేసి మనకి 4 ఉన్నాయి, నెగిటివ్ వచ్చేసి 0 ఉంది. సో టోటల్ మనకి ఓవర్ క్యాస్ట్ వచ్చేసి 4 ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి మనం ఎలా రాయాలి, పాజిటివ్ ఎన్ని 4 ఎస్లు కాబట్టి 4 టోటల్ ఎన్ని 4 ఇంటూ log 4/4 అనేది రాసాం. మళ్ళీ మైనస్ నెగిటివ్ వచ్చేసి మనకి 0 సంథింగ్ ఉంది కాబట్టి మొత్తం 0నే వస్తుంది. సో అప్పుడు ఓవర్ క్యాస్ట్ మొత్తం ఏమొచ్చింది మనకి ఇక్కడ 0 వచ్చింది. సో ఇప్పుడు మనము యావరేజ్ ఎంట్రోపీ ఇన్ఫర్మేషన్ ఫర్ అవుట్లుక్. ఇప్పుడు అవుట్లుక్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంట్రోపీని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇన్ఫర్మేషన్ గెయిన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రోపీ చూద్దాం, టోటల్ ఎంట్రోపీ అవుట్లుక్ యొక్క ఎంట్రోపీ. చూడండి ఇక్కడ అవుట్లుక్ ఈజ్ ఈక్వల్స్ టు P ఆఫ్ సన్నీ ఇంటూ H ఆఫ్ అవుట్లుక్ ఈజ్ ఈక్వల్స్ టు సన్నీ. సో ఇక్కడ ఏమన్నాం, టోటల్ సన్నీ యొక్క ఎంట్రోపీ అండ్ ఆ తర్వాత ఇవన్నీ కూడా మనం చెయ్యాలి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ 5/14 అంటే 5/14 అంటే ఏంటిది, 14లో మనకి 5 సన్నీస్ ఉన్నాయి కాబట్టి 5/14 ఇంటూ 0.971 తర్వాత ప్లస్ మళ్ళీ రెయినీస్ ఎన్ని ఉన్నాయి 5/14, 14లో 5 రెయినీస్ ఉన్నాయి. సో అందుకని 5/14 ఇంటూ 0.971 దీని యొక్క ఎంట్రోపీ వాల్యూ. నెక్స్ట్ ఏంటి ప్లస్ ఇక్కడ 4 ఏంటి, 4 వచ్చేసి మనకి ఇక్కడ ఓవర్ క్యాస్ట్. సో మిగతా 4 అనేవి మనకి ఓవర్ క్యాస్ట్ ఉన్నాయి 14లో. సో అందుకని ఇక్కడ 4/14 ఇంటూ 0. ఇక్కడ మనకి దీని వాల్యూ వచ్చేసి 0 వచ్చింది కాబట్టి నేను ఇక్కడ 0 రాసాను ఇంటూ 0. సో అప్పుడు టోటల్ యావరేజ్ ఎంట్రోపీ ఎంత వచ్చింది 0.693 అని వచ్చింది. సో ఈ అవుట్లుక్ యొక్క ఎంట్రోపీ
అండ్ టోటల్ ఎంట్రోపీ ఎంత వచ్చింది మనకి 0.94. సో ఇప్పుడు ఈ 0.94 నుంచి మనము ఈ అవుట్లుక్ ఎంట్రోపీని మనం తీసేయాలి, మైనస్ చేయాలి. సో అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ గెయిన్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు ఎంత వచ్చింది ఇన్ఫర్మేషన్ గెయిన్ వచ్చేసి 0.247. చూడండి ఇక్కడ H(S) అంటే టోటల్ ఎంట్రోపీ, ఇక్కడ ఏంటి I అవుట్లుక్ అంటే అవుట్లుక్ యొక్క ఎంట్రోపీ. సో ఇక్కడ చూడండి 0.94 మైనస్ 0.693 చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ గెయిన్, అవుట్లుక్ యొక్క ఇన్ఫర్మేషన్ గెయిన్ వచ్చేసి 0.247 అనేది రావడం జరిగింది. సో ఈ రకంగా మనం ఇన్ఫర్మేషన్ గెయిన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పటివరకు జస్ట్ మనం ఫస్ట్ అట్రిబ్యూట్ యొక్క ఇన్ఫర్మేషన్ గెయిన్ని ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ ఇప్పుడు క్యాలిక్యులేట్ ద ఇన్ఫర్మేషన్ గెయిన్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్ యొక్క ఇన్ఫర్మేషన్ గెయిన్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో టెంపరేచర్లో మనకి ఏమేమి ఉన్నాయి, 3 ఉన్నాయి, హాట్, కూల్, మైల్డ్. సో ఈ హాట్, కూల్, మైల్డ్ అనేది మనం ఇప్పుడు ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హాట్ చూడండి, హాట్ 1 2 3 4 వచ్చేసి మనకి హాట్ ఉన్నాయి. దాంట్లో మనకి ఎస్ ఎన్ని ఉన్నాయి అంటే పాజిటివ్ ఎన్ని ఉన్నాయి, నెగిటివ్ ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాం. సో 2 వచ్చేసి నెగిటివ్ ఉన్నాయి, 1 2. అండ్ నెక్స్ట్ ఏంటి హాట్, ఇక్కడ హాట్ ఉంది. సో 2 వచ్చేసి మనకి ఇక్కడ ఎస్ ఉన్నాయి. అంటే ఏంటి టోటల్ నెంబర్ ఆఫ్ హాట్ టెంపరేచర్ అనేది మనకి ఇక్కడ 4 ఉంది. ఆ 4లో 2 పాజిటివ్ ఉన్నాయి, 2 నెగిటివ్ ఉన్నాయి. సో ఇప్పుడు దాన్ని మనం ఎలా రాయాలి అనేది చూద్దాం. టెంపరేచర్ ఈజ్ ఈక్వల్స్ టు హాట్, టోటల్ వచ్చేసి మనకి 4 అండ్ పాజిటివ్ వచ్చేసి 2 కాబట్టి 2/4 ఇంటూ లాగ్ 2 అండ్ ఇంటూ 2/4 మైనస్ మళ్ళీ 2 నెగిటివ్ ఉన్నాయి కాబట్టి 2/4 ఇంటూ లాగ్ 2 2/4. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1 అనేది ఆన్సర్ రావడం జరిగింది. సో నెక్స్ట్ అలానే సేమ్ కూల్ది కూడా మనం ఇప్పుడు డేటా సెట్లో చెక్ చేద్దాం. 1 2 3 4 అనేవి మనకి మొత్తం కూల్ టెంపరేచర్ అనేవి ఉన్నాయి. సో దాంట్లో పాజిటివ్ వచ్చేసి చూద్దాం, 1 2 3 వచ్చేసి మనకి పాజిటివ్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటి ఒకటి వచ్చేసి నెగిటివ్ ఉంది, 1 వచ్చేసి నెగిటివ్ ఉంది. సో ఇక్కడ చూడండి మనం దాన్ని ఎలా రాయాలి, కూల్ వచ్చేసి చూడండి 3 అనేవి మనకి పాజిటివ్ కాబట్టి 4 అనేవి టోటల్ కూల్ టెంపరేచర్ సంఖ్య నంబర్ ఇది. సో అక్కడ 3 అనేవి పాజిటివ్ కాబట్టి 3/4 ఇంటూ లాగ్ 2 3/4. నెక్స్ట్ ఏంటి మైనస్ 1 అనేది నెగిటివ్ ఉంది. సో అంటే నో అనేది ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ 1/4 ఇంటూ లాగ్ 2 1/4 అనేది రాసాను. సో ఈ రకంగా మనము దీని వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేసాం. సో దీని వాల్యూ వచ్చేసి 0.811 అని వచ్చింది. నెక్స్ట్ టెంపరేచర్ ఆఫ్ మైల్డ్ యొక్క టెంపరేచర్ని ఇప్పుడు చూద్దాం. సో మైల్డ్ వచ్చేసి డేటా సెట్లో ఎన్ని ఉన్నాయి అండ్ పాజిటివ్ ఎన్ని ఉన్నాయి, నెగిటివ్ ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాం. 1 2 3 4 5 6 టోటల్ వచ్చేసి మనకి 6 ఉన్నాయి. ఆ 6లో మనకి ఎన్ని పాజిటివ్ ఉన్నాయని చూద్దాం. 1 2 3 4 వచ్చేసి మనకి పాజిటివ్ ఉన్నాయి అండ్ మిగతా 2 వచ్చేసి మనకి నెగిటివ్ ఉన్నాయి. చూడండి సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయాలి చూడండి, 4/6 టోటల్ వచ్చేసి 6, దాంట్లో 4 వచ్చేసి పాజిటివ్ అండ్ 2 వచ్చేసి నెగిటివ్ కాబట్టి 4/6 ఇంటూ లాగ్ 2 4/6 మైనస్ 2/6 ఇంటూ లాగ్ 2 2/6 అనేది రాసాను. సో ఈ రకంగా మళ్ళీ మనం దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు మనం టోటల్ ఎంట్రోపీ ఆఫ్ టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేసి ఆ టెంపరేచర్ నుంచి టోటల్ ఎంట్రోపీ నుంచి మనము ఈ టెంపరేచర్ యొక్క ఎంట్రోపీని రిమూవ్ చేస్తే మనకు అప్పుడు ఇన్ఫర్మేషన్ గెయిన్ ఆఫ్ టెంపరేచర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి 4/14 అంటే టోటల్ హాట్ టెంపరేచర్ ఎంత ఉంది 4 బై టోటల్ ఎన్ని ఉన్నాయి 14 ఇంటూ 1 ప్లస్ అలాగే కూల్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి మనకి 6 ఉన్నాయి. కూల్ వచ్చేసి మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూద్దాం. కూల్ వచ్చేసి మనకి 1 2 3 4. సో ఇక్కడ 4 వచ్చేసి కూల్ కాబట్టి మనకి ఇక్కడ
4/14 ఇంటూ సెకండ్ వన్ 0.811 అని చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి మైల్డ్ అనేది 6 ఉంది 14లో, మైల్డ్ అనేది 6 టైమ్స్ ఉంది. సో అందుకని 6/14 ఇంటూ అండ్ దీనికి ఎంత వచ్చింది 0.9179. సో ఈ రకంగా మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాం ఎంట్రోపీ వాల్యూని. ఆ తర్వాత మనకి టోటల్ ఎంట్రోపీ ఎంత ఉంది 0.94 మైనస్ అండ్ ఇప్పుడు వచ్చింది ఎంత ప్రజెంట్ వచ్చింది 0.9108. సో దీన్ని తీసేసినట్టయితే మనకి అప్పుడు టెంపరేచర్ యొక్క ఇన్ఫర్మేషన్ గెయిన్ వచ్చేసి 0.0292 అనేది మనకి రావడం జరిగింది. సో సేమ్ అలానే ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ గెయిన్ ఆఫ్ హ్యూమిడిటీది కూడా చేయాలి. సో ఇక్కడ హ్యూమిడిటీలో మనకి హై నార్మల్ రెండు ఉన్నాయి. సో ఇక్కడ హై అనేది ఎన్ని టైమ్స్ ఉంది, నార్మల్ అనేది ఎన్ని టైమ్స్ ఉంది, అండ్ దాంట్లో పాజిటివ్ అండ్ నెగిటివ్స్ అనేవి మనం ఇప్పుడు చూద్దాం డేటా సెట్లో. చూడండి ఇక్కడ హై వచ్చేసి 1 2 3 4 5 6 7 టైమ్స్ మనకి హై ఉంది. 1 2 3 4 5 6 7 టైమ్స్ మనకి నో ఉంది. సో దాంట్లో మనకి ఎస్ అండ్ నో పాజిటివ్ అండ్ నెగిటివ్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హ్యూమిడిటీ ఆఫ్ హై టెంపరేచర్ది మనం చూద్దాం. హై యొక్క హ్యూమిడిటీ అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఈ 7లో మనకి టోటల్ హై వచ్చేసి మనకి 7 ఉన్నాయి. దాంట్లో మనకి పాజిటివ్ ఎన్ని ఉన్నాయి, నెగిటివ్ ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాం డేటా సెట్లో. సో హై వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నో 1 2 3 అండ్ 4 వచ్చేసి మనకి నో ఉన్నాయి. అండ్ ఎస్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి చూద్దాం 1 2 3. సో 3 వచ్చేసి మనకి ఇక్కడ ఎస్ అనేవి ఉండడం జరిగింది. సో ఇక్కడ చూడండి మనకి హ్యూమిడిటీ యొక్క మనకి పాజిటివ్నెస్ వచ్చేసి అంటే హ్యూమిడిటీలో హై పాజిటివ్ అంటే ఎస్ అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది 3 టైమ్స్ ఎస్ వచ్చింది అండ్ 4 టైమ్స్ నో వచ్చింది. సో అందుకని ఇక్కడ 3/7 ఇంటూ log2 3/7 మైనస్ 4/7 అంటే ఏంటిది ఆ హైలో నంబర్ ఆఫ్ నోస్ అనేవి 4 టైమ్స్ వచ్చాయి. సో అందుకని 4/7 ఇంటూ log2 4/7 అనేది నేను ఇక్కడ ఫార్ములా రాశాను. సో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి వాల్యూ వచ్చేసి 0.983 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఏంటి హ్యూమిడిటీ ఆఫ్ నార్మల్. సో సేమ్ అలానే డేటా సెట్లో నార్మల్ అనేది ఎస్ అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది, నో అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది అని చూసుకున్నట్టయితే టోటల్ నెంబర్ ఆఫ్ నార్మల్స్ అనేవి 7 ఉంటాయి. ఆ 7లో 6 వచ్చేసి మనకి పాజిటివ్ అండ్ 1 వచ్చేసి నెగిటివ్. సో అందుకని అక్కడ మనం ఫార్ములా 6/7 ఇంటూ log2 6/7 మైనస్ 1/7 అంటే ఆ 7లో 1 అనేది నో ఉంది కాబట్టి అక్కడ 1/7 ఇంటూ log 1/7 అనేది నేను ఇక్కడ రాశాను. log2 ఈజ్ ఈక్వల్స్ టు 0.591 అనేది నాకు ఇక్కడ వాల్యూ అనేది రావడం జరిగింది హైకి నార్మల్కి. సో ఇప్పుడు యావరేజ్ ఎంట్రోపీ ఇన్ఫర్మేషన్ ఫర్ హ్యూమిడిటీ. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు హ్యూమిడిటీ యొక్క ఇన్ఫర్మేషన్ని ఎంట్రోపీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి 7/14 అంటే 14లో 7 టైమ్స్ మనకి హై ఉంది కాబట్టి 7/14 ఇంటూ దానికి వచ్చిన వాల్యూ ఏంటి ఎంట్రోపీ వాల్యూ 0.983 తర్వాత ప్లస్ 7/14 అంటే నార్మల్ అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది 7 టైమ్స్ 14లో. సో అందుకని 7/14 ఇంటూ దీనికి ఏం వాల్యూ వచ్చింది 0.591. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి వాల్యూ వచ్చేసి 0.787 వస్తుంది. సో ఇప్పుడు ఈ వచ్చిన వాల్యూని మనము ఏం చేయాలి అని అంటే ఎంట్రోపీ వాల్యూ నుంచి మనం తీసేయాలి. సో ఇన్ఫర్మేషన్ గెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు H(S) టోటల్ ఎంట్రోపీ మైనస్ హ్యూమిడిటీ యొక్క ఎంట్రోపీ. సో 0.94 ఇంటూ 0.787. సో అప్పుడు మనకి వాల్యూ వచ్చేసి 0.153 అనేది రావడం జరిగింది. సో సేమ్ ఇలానే మళ్ళీ మనము విండ్ది మనము క్యాలిక్యులేట్ చేయాలి. వీక్ స్ట్రాంగ్ అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది అండ్ విండ్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ గెయిన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాగే సేమ్ ఇదే ప్రాసెస్లో. సో ఈ రకంగా మనకి వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఇన్ఫర్మేషన్ గెయిన్ ఆఫ్ అవుట్లుక్ యొక్క వాల్యూ వచ్చేసి 0.247 అండ్ ఇన్ఫర్మేషన్ గెయిన్ వాల్యూ ఆఫ్ టెంపరేచర్ వచ్చేసి 0.0292 అండ్ ఇన్ఫర్మేషన్ గెయిన్ వాల్యూ ఆఫ్ హ్యూమిడిటీ యొక్క ఇన్ఫర్మేషన్ గెయిన్ వచ్చేసి 0.153 అండ్ విండ్ యొక్క ఇన్ఫర్మేషన్ గెయిన్ వాల్యూ వచ్చేసి 0.048. సో
ఇందులో ఇప్పుడు మనకి మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 0.247 అనేది మనకి ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఉంది. సో అందుకని మనం దీనికి ఇన్ఫర్మేషన్ గెయిన్ అనేది హై ఉంది కాబట్టి మనం దీన్ని రూట్ నోడ్ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో మనకి డయాగ్రామ్ ఎలా వస్తుంది అని అంటే చూడండి, ఇక్కడ అవుట్లుక్ అనేది మనకి ఫస్ట్ రూట్ నోడ్గా మనం తీసుకున్న తర్వాత దీంట్లో మనకి ఏమేమి ఉంటాయి, 3 టైప్స్ ఉంటాయి కదా. సన్నీ, రెయినీ అండ్ కూల్. సో ఈ 3 అనేవి మనకి ఉండడం జరిగింది. సేమ్ విండీ యొక్క ఇన్ఫర్మేషన్ గెయిన్ని కూడా మనం ఇలాగే క్యాలిక్యులేట్ చేస్తే మనకి వాల్యూ వచ్చేసి 0.048 అనేది రావడం జరిగింది. సో ఇప్పటి వరకు మనం 4 అట్రిబ్యూట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ గెయిన్ వాల్యూస్ని మనము ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, గెయిన్ ఆఫ్ అవుట్లుక్ యొక్క గెయిన్ వాల్యూ వచ్చేసి ఇన్ఫర్మేషన్ గెయిన్ వాల్యూ వచ్చేసి 0.247 అండ్ టెంపరేచర్ యొక్క ఇన్ఫర్మేషన్ గెయిన్ వాల్యూ వచ్చేసి 0.0292 అండ్ హ్యూమిడిటీ యొక్క ఇన్ఫర్మేషన్ గెయిన్ వాల్యూ వచ్చేసి 0.153 అండ్ అలాగే విండ్ యొక్క ఇన్ఫర్మేషన్ గెయిన్ వాల్యూ వచ్చేసి 0.048. సో ఇప్పుడు ఈ 4 మనకి 4 అట్రిబ్యూట్స్లలో మనకి మ్యాక్సిమం వాల్యూ ఏది ఉంది, 0.247. సో ఇన్ఫర్మేషన్ గెయిన్ అనేది అయితే దేనికైతే మనకి హైయెస్ట్ వాల్యూ వస్తుందో, ఇన్ఫర్మేషన్ గెయిన్ అనేది దేనికైతే ఎక్కువ వస్తుందో ఆ అట్రిబ్యూట్ని మనము రూట్ నోడ్ లాగా మనం చూస్ చేసుకోవాలి. సో ఈ రకంగా మనం మన ఫస్ట్ రూట్ నోడ్ని మనము సెలెక్ట్ చేసుకున్నాం. ఇన్ఫర్మేషన్ గెయిన్ అండ్ ఎంట్రోపీ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తూ మనము ట్రీని డ్రా చేస్తున్నాం. సో ఈ రకంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చూడండి, నేను ఇప్పుడు డయాగ్రామ్ చూపిస్తాను ట్రీ. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఈ రకంగా ఇన్ఫర్మేషన్ గెయిన్ వాల్యూ అనేది అవుట్లుక్కి ఎక్కువగా వచ్చింది కాబట్టి, మ్యాక్సిమం వచ్చింది కాబట్టి నేను ఇక్కడ రూట్ నోడ్ లాగా నేను అవుట్లుక్ని తీసుకున్నాను. సో అవుట్లుక్లో నాకు వచ్చేసి 3 ఉన్నాయి. ఏంటి అవి? సన్నీ, ఓవర్కాస్ట్ అండ్ రెయిన్ఫాల్. సో ఇక్కడ ఓవర్కాస్ట్ వచ్చేసి నేను ఎస్ తీసుకున్నాను డైరెక్ట్గా. ఎందుకు అనంటే ఇక్కడ చూడండి, మనకి డయాగ్రామ్లో అంటే డేటా సెట్లో మనకి ఇక్కడ ఓవర్కాస్ట్ వచ్చేసి అన్నీ కూడా మనకి ఎస్తున్నాయి. సో దెర్ ఈజ్ నో అనదర్ ఆప్షన్, మనకి ఇక్కడ అనదర్ ఆప్షన్ అనేది లేదు. సో అన్నిటికీ ఎస్తుంది కాబట్టి నేను డైరెక్ట్గా ఇక్కడ మనము ఓవర్కాస్ట్కి ఎస్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ వరకు మనకు అర్థమైపోయింది ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ నోడ్ వచ్చేసింది అండ్ సన్నీ వచ్చేసి ఇటు అండ్ రెయిన్ఫాల్ వచ్చేసి ఇటు అండ్ మిడిల్లో ఓవర్కాస్ట్. సో ఓవర్కాస్ట్ ఏంటి, ఓవర్కాస్ట్లో అన్నీ ఎస్ఏ ఉన్నాయి కాబట్టి దెర్ ఈజ్ నో అనదర్ ఆప్షన్ కాబట్టి డైరెక్ట్గా ఈ ఓవర్కాస్ట్ అనేది ఎస్ అనే లీఫ్ నోడ్కి రీచ్ అయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఈ సన్నీలో మనం నెక్స్ట్ ఏ నోడ్కి రీచ్ అవ్వాలి సన్నీ నుంచి అనేది మనం ఇప్పుడు చూడాలి. సో ఏం చేయాలి నెక్స్ట్ అనంటే మనము ఇప్పుడు సపరేట్గా సన్నీ యొక్క టెంపరేచర్, హ్యూమిడిటీ, విండ్ అనేది మనము వాటి యొక్క అట్రిబ్యూట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ గెయిన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సేమ్ అలాగే ఇన్ఫర్మేషన్ గెయిన్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత టెంపరేచర్ది, హ్యూమిడిటీది, విండ్ ఈ మూడింటిని క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకు దేనికి ఏ అట్రిబ్యూట్ యొక్క మ్యాక్సిమం వాల్యూ అనేది వస్తుందో, ఏ అట్రిబ్యూట్కి మనకు ఇన్ఫర్మేషన్ గెయిన్ అనేది మ్యాక్సిమం వస్తుందో ఆ అట్రిబ్యూట్కి మనము నెక్స్ట్ మూవ్ అవ్వాల్సి ఉంటుంది సన్నీ నుంచి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టోటల్ డేటా సెట్లో మనకి 5 సన్నీస్ అనేవి ఉన్నాయి. ఆ 5 సన్నీస్ యొక్క టెంపరేచర్, హ్యూమిడిటీ, విండ్ అండ్ డిసిషన్ అనేది నేను సపరేట్గా ఈ బాక్స్లో తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే మనము ఇక్కడ చూడండి, ఎంట్రోపీ, డిసిషన్, అవుట్లుక్ ఈజ్ ఈక్వల్స్ టు సన్నీ. సన్నీ యొక్క డిసిషన్ అంటే ఎంట్రోపీని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. చూడండి, టోటల్ వచ్చేసి మనకి 5 ఉన్నాయి, అందులో 2 పాజిటివ్ అండ్ 3 నెగిటివ్ ఉన్నాయి కాబట్టి 2/5. చూడండి, ఇక్కడ సన్నీలో వచ్చేసి టోటల్ 5 ఉన్నాయి అండ్ ఇక్కడ 3 నెగిటివ్ ఉన్నాయి, 2 పాజిటివ్ ఉన్నాయి. సో అందుకని నేను ఇక్కడ 2/5 ఇంటూ లాగ్ 2 ఇంటూ 2/5 మైనస్ 3/5 ఇంటూ లాగ్ 2 ఇంటూ 3/5 అనేది తీసుకున్నాను. సో అప్పుడు నాకు ఎంట్రోపీ వచ్చేసి 0.97 అనేది రావడం జరిగింది. సేమ్ అలానే టెంపరేచర్ హాట్, కూల్, మైల్డ్ కూడా నేను చేశాను. చూడండి, ఇక్కడ
హాట్ అనేది ఎన్ని టైమ్స్ ఉంది, 2 టైమ్స్ ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ 2 అండ్ అన్నీ కూడా మనకి నెగిటివే ఉన్నాయి, పాజిటివ్ లేదు. సో 0 అనేది పాజిటివ్ అండ్ నెగిటివ్ వచ్చేసి 2 ఉంది. సో అందుకని ఇక్కడ 0/2 ఇంటూ log 2 0/2 మైనస్ 2/2 అంటే 2 టైమ్స్ అనేది నో ఉంది కాబట్టి నెగిటివ్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ 2 ఉంది కాబట్టి ఈ రకంగా. సో 0 సంథింగ్ ఏది వచ్చినా మనకి 0నే ఉంది కాబట్టి టోటల్ ఆన్సర్ ఇక్కడ మనకు వచ్చేసి 0 వచ్చింది హార్ట్కి. సేమ్ అలానే కూల్ది చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడండి కూల్ అనేది ఓన్లీ 1 టైం వచ్చింది అండ్ అది కూడా ఎస్తే ఉంది. సో ఏంటి ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి 1/1 అంటే ఓన్లీ వన్స్ వచ్చింది, టోటల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ 1 అండ్ ఎస్ అనేది 1 ఉంది కాబట్టి ఈ రకంగా రాశాను. అండ్ 0 నో అనేది లేదు కాబట్టి =0నే వచ్చింది ఆన్సర్. అండ్ మైల్డ్ వచ్చేసి ఇక్కడ మైల్డ్ అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది, సన్నీకి 2 టైమ్స్ వచ్చింది. సో 2 టైమ్స్ వచ్చినప్పుడు 1 టైం ఎస్ వచ్చింది అండ్ 1 టైం నో వచ్చింది అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చేసి 2. సో ఇక్కడ చూడండి 1 పాజిటివ్ కాబట్టి 1/2 ఇంటూ log 2 1/2 మైనస్ 1/2 ఇంటూ log 2 1/2. సో మనకి క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేసి 1 వచ్చింది. సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ గెయిన్ ఆఫ్ సన్నీ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఎంత 0.97 మైనస్ 2/5. ఏంటి ఇది 2/5 అనేది మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అక్కడ అంటే 5 టైమ్స్ ఉంది బట్ దాంట్లో మనకి 2 టైమ్స్ అనేది ఏముంది, హాట్ అనేది ఉంది. సో అందుకని ఇంటూ 0 అలాగే నెక్స్ట్ మైనస్ 1/5. 1/5 అంటే ఏంటి ఇక్కడ 1/5 అంటే చూడండి మనకి 1/5 అంటే 5 టైమ్స్ అంటే సన్నీ అనేది 5 టైమ్స్ ఉంది, దాంట్లో కూల్ అనేది మనకి 1 టైం వచ్చింది. సో అందుకని 1/5 ఇంటూ 0. నెక్స్ట్ మైనస్ అంటే ఏంటి అంటే మనం ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ హాట్ కూల్ మైల్డ్ అని చేసాం కదా. సో ఈ వాల్యూస్ ఇంటూ ప్లస్ ఏంటి మనం ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది టోటల్కి అనేది దాన్ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఈ రకంగా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి 0.57 అనేది రావడం జరిగింది. సేమ్ ఇలానే మనము ఇక్కడ హై నార్మల్ అంటే నెక్స్ట్ ఏంటి ఇక్కడ మనము సన్ యొక్క హ్యూమిడిటీని ఇప్పటివరకు ఓన్లీ టెంపరేచర్ని చెక్ చేసాం, నెక్స్ట్ హ్యూమిడిటీని అలాగే విండ్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో అలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి టోటల్ వాల్యూ చూడండి, టెంపరేచర్ వచ్చేసి మనకి సన్ యొక్క టెంపరేచర్ వచ్చేసి 0.57 అండ్ హ్యూమిడిటీ వచ్చేసి 0.971 అండ్ ఇక్కడ విండ్ వచ్చేసి 0.0202 అనేది రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి అంటే ఇన్ఫర్మేషన్ గెయిన్ అనేది ఈ మూడిట్లో దేనికి హైయెస్ట్గా ఉంది. నెక్స్ట్ మనకి చూడండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ గెయిన్ ఆఫ్ సన్నీ ఆఫ్ టెంపరేచర్ వచ్చేసి 0.57 అండ్ గెయిన్ ఆఫ్ హ్యూమిడిటీ 0.97 అండ్ అలాగే గెయిన్ ఆఫ్ విండ్ 0.019. సో నెక్స్ట్ హైయెస్ట్ ఇన్ఫర్మేషన్ గెయిన్ అనేది దేనికి ఉంది, ఇక్కడ హ్యూమిడిటీకి ఉంది. సో హ్యూమిడిటీకి అనేది మనకి అక్కడ మ్యాక్సిమం వాల్యూ అనేది రావడం జరిగింది కాబట్టి మనం సన్నీ నుంచి నెక్స్ట్ ఎక్కడికి మూవ్ అవుతాం, హ్యూమిడిటీకి మూవ్ అవ్వడం జరుగుతుంది. చూడండి ఇక్కడ సన్నీ నుంచి హ్యూమిడిటీకి నెక్స్ట్ నోడ్కి మూవ్ అయ్యాము ఇక్కడ. సో ఈ హ్యూమిడిటీలో మనకి 2 టైప్స్ ఉన్నాయి, నార్మల్ అండ్ హై. సో నార్మల్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి డేటా సెట్లో సన్నీలో నార్మల్ వచ్చేసి మనకి ఎస్ ఉన్నాయి, నార్మలీ పర్టికులర్గా ఎస్ ఉన్నాయి అండ్ హై వచ్చేసి నో ఉన్నాయి. సో అందుకని డైరెక్ట్గా మనం ఇక్కడ హ్యూమిడిటీలో ఎస్ అనేది అంటే నార్మల్ అనేది ఎస్ కిందికి అండ్ హై అనేది నో కిందికి తీసుకున్నాం. సో ఈ రకంగా మనము డిసిషన్ ట్రీని మనము డ్రా చేయడం జరిగింది. సేమ్ ఇలానే మనము ఇప్పుడు రెయిన్ఫాల్ని కూడా తీసుకొని ఈ డిసిషన్ ట్రీని డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. జస్ట్ ఏంటి అని అంటే మనకి ఎంట్రోపీ అండ్ ఇన్ఫర్మేషన్ గెయిన్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయడం వస్తే చాలు, మనం ఎంత పెద్ద డిసిషన్ ట్రీని అయినా మనము డ్రా చేయగలుగుతాం. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.
ఈ క్లాస్లో మనము అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ టాపిక్ గురించి చూద్దాం. సో ఇప్పటివరకు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా టాపిక్స్ గురించి డిస్కస్ చేసాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిది అండ్ మనం దాన్ని ఎందుకు యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాము, అలాగే వీటిలో మనం డిఫరెంట్ ఆల్గరిథమ్స్ గురించి కూడా మనము డిస్కస్ చేసాం. బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం, డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం, బీమ్ సెర్చ్ ఆల్గరిథం అండ్ ఫజీ లాజిక్ అంటే ఏంటి, ఏఓ స్టార్ ఆల్గరిథం అండ్ అలాగే ఏ స్టార్ ఆల్గరిథం అండ్ డిసిషన్ ట్రీ ఆల్గరిథం, ఇలా చాలా ఆల్గరిథమ్స్ గురించి మనము డిస్కస్ చేస్తూ వచ్చాం. సో ఇప్పుడు ఫైనల్లీ మనము అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ అనే టాపిక్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఏఐ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో యూజ్ చేస్తున్నాం, అలాగే గేమింగ్ సెక్టార్స్లలో యూజ్ చేస్తున్నాం, సోషల్ మీడియాలో యూజ్ చేస్తున్నాం, ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్లో మనము ఈ ఏఐని యూజ్ చేయడం జరుగుతుంది, అలాగే రోబోటిక్స్లలో కూడా మనము యూజ్ చేస్తున్నాం, అలాగే డేటా సెక్యూరిటీలో మనము యూజ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. సో ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా యూజ్ చేస్తున్నాం అనేది ఇప్పుడు చూద్దాం. సో బ్యాంక్ యూజ్ ది ఏఐ అంటే బ్యాంక్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తుంది. ఎలా అంటే టు ఆర్గనైజ్ ది ఆపరేషన్స్, కొన్ని ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి మనకి ఈ ఏఐ అనేది యూజ్ అవుతుంది. ఎలా అంటే లైక్ ట్రాన్సాక్షన్ పర్పస్, డెబిట్, క్రెడిట్ అలాంటి వాటిలలో మనము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ అవర్ ఫస్ట్ అప్లికేషన్ ఆఫ్ ఏఐ అని చెప్పచ్చు. ఏఐ అండ్ ఫైనాన్స్ ఇండస్ట్రీస్ ఆర్ ది బెస్ట్ matches for each other. The finance industries is implementing automation, chatbot, adaptive intelligence, algorithm trading and machine learning into financial processes. సో ఈ రకంగా మనము ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. చాట్బాట్ అంటే కూడా మనకి తెలుసు. సో ఆ చాట్బాట్ లలో కూడా మనము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, సెకండ్ వన్ వచ్చేసి ఏఐ ఇన్ గేమింగ్. సో గేమింగ్ సెక్టార్స్లలో కూడా మనము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తున్నాం. ఎలా అనంటే చూడండి, ఇక్కడ ఏఐ కెన్ బి యూజ్డ్ ఫర్ గేమింగ్ పర్పసెస్. ద ఏఐ మషిన్స్ కెన్ ప్లే స్ట్రాటజీ గేమ్స్ లైక్ చెస్ కానీ లూడో గేమ్స్. సో అలాంటివి మనం మొబైల్లో చాలా గేమ్స్ ఆడుతున్నాం. సో అలాంటి వాటిలలో ఇప్పుడు మనం ఓన్లీ 1 మెంబర్ ఉన్నా కూడా 1 మెంబర్ గేమ్ని ఆడొచ్చు. ఎలా అంటే వన్ సైడ్ మనం ఆడుతుంటే ఇంకో సైడ్ అనదర్, అంటే అక్కడ మషిన్ అనేది ఆడుతుంది. సో ఏంటి అక్కడ మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అక్కడ ఇంప్లిమెంట్ అయి ఉంది కాబట్టి మనం అక్కడ గేమ్స్ అనేవి ఆడగలుగుతున్నాం. చెస్ కానీ లూడో కానీ అండ్ టెంపుల్ రన్ కానీ ఇలాంటి డిఫరెంట్ గేమ్స్ అనేవి మనము ఆడుతున్నాం. అంటే దాంట్లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంప్లిమెంట్ అయ్యింది అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి ఎలా AI can be used for gaming purposes. The AI machines can play strategy games like chess, where the machine needs to think of a large number of possible places. సో ఈ రకంగా మనకి గేమింగ్ సెక్టార్స్లలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియాలో కూడా మనము ఈ ఏఐని యూజ్ చేస్తున్నాం. సో ఎలానో చూడండి, ఇక్కడ సోషల్ మీడియా సైట్స్ such as a Facebook, Twitter and Snapchat contains billion of users profiles which need to be stored and managed in very efficient way. AI can organize and manage the massive amounts of data. AI can analyze lots of data to identify the latest trends, hashtags and requirement of different users. సో ఇక్కడ ఏమంటున్నాం మనము, సోషల్ మీడియాలో ఎలా అంటే ఇప్పుడు ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ స్నాప్చాట్ కానీ ఇలాంటి డిఫరెంట్ సోషల్ మీడియా యాప్స్ అనేవి ఉన్నాయి. సో ఆ ఫేస్బుక్లో మల్టిపుల్ ప్రొఫైల్స్ అనేవి ఉంటాయి, మల్టిపుల్ యూజర్స్ యొక్క ప్రొఫైల్స్, బిలియన్ ఆఫ్ యూజర్స్ యొక్క ప్రొఫైల్స్ అనేవి ఉంటాయి. సో వాళ్ళ యొక్క డేటా అంతా కూడా ఎఫిషియెంట్ వేలో జాగ్రత్తగా స్టోర్ చేయడానికి, మేనేజ్ చేయడానికి మనకి మెయిన్గా ఈ ఏఐ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో అందుకని సోషల్ మీడియా సైట్స్
కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తున్నాయి. ఎందుకు అనంటే టు ఆర్గనైజ్ అండ్ మేనేజ్ మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ డేటాని మేనేజ్ చేయడానికి. అలాగే ఏమంటున్నాం ఇక్కడ, ఏఐ కెన్ అనలైజ్ లాట్స్ ఆఫ్ డేటా టు ఐడెంటిఫై ది లేటెస్ట్ ట్రెండ్స్, హ్యాష్ ట్యాగ్స్ అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ డిఫరెంట్ యూజర్స్. సో ఈ రకంగా మనకి సోషల్ మీడియాలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏఐ ఇన్ ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్స్. సో ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్స్లో కూడా మనము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎలానో ఇక్కడ చూద్దాం. ఏఐ ఈజ్ బికమింగ్ హైలీ demanding for traveler industries. AI is capable of doing various travel related works such as from making traveler arrangements to suggesting the hotels, flights and best routes to the customers. సో ఎలాంటి వాటిలలో హోటల్స్లో కానీ ఫ్లైట్స్లలో కానీ అంటే ట్రావెల్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ని చేయడానికి కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో అది ఇక్కడ మనకి పాయింట్. నెక్స్ట్ ఏంటి, ట్రావెలర్ ఇండస్ట్రీస్ ఆర్ యూజింగ్ ఏఐ పవర్డ్ చాట్బాట్స్ విచ్ కెన్ మేక్ హ్యూమన్ లైక్ ఇంటరాక్షన్ విత్ కస్టమర్స్ ఫర్ బెటర్ అండ్ ఫాస్ట్ రెస్పాన్స్. సో ఏంటి అని అంటే మల్టిపుల్ కస్టమర్స్ ఉన్నప్పుడు మనం ఈచ్ కస్టమర్తో కమ్యూనికేట్ అవ్వలేము. సో అందుకని చాట్బాట్, ఏఐ పవర్డ్ చాట్బాట్స్ అనేవి ఉంటాయి. సో ఆ చాట్బాట్స్ ద్వారా హ్యూమన్ ఎలా అయితే ఇంటరాక్ట్ అవుతాడో సేమ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మనం ఒక పర్సన్తో కమ్యూనికేట్ అవుతున్నాం ఇక్కడ. సో అందుకోసమని మనం ఇక్కడ మెయిన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో అదే ఇక్కడ మనకి పాయింట్, ఏఐ పవర్డ్ చాట్బాట్స్ విచ్ కెన్ మేక్ హ్యూమన్ లైక్ ఇంటరాక్షన్స్. అంటే సేమ్ ఈ చాట్బాట్స్ అనేవి హ్యూమన్ లాగా ఇంటరాక్షన్ అవుతాయి కస్టమర్స్తో అండ్ మనకి ఫాస్ట్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. సో ఈ రకంగా మనం ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, ఏఐ ఇన్ రోబోటిక్స్. సో రోబోటిక్స్లో కూడా మనము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తున్నాం. ఎలానో చూడండి ఇక్కడ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాస్ ఏ రిమార్కబుల్ రోల్ ఇన్ రోబోటిక్స్. యూజువల్లీ జనరల్ రోబోట్స్ ఆర్ ప్రోగ్రామ్డ్ సచ్ దట్ they can perform some repetitive tasks, but with the help of AI we can create intelligent robots which can perform tasks with their own experiences without pre-programmed. సో ఇక్కడ ఏమంటున్నాం, మనము జస్ట్ టాస్క్లను పర్ఫామ్ చేయడమే కాకుండా ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంటెలిజెంట్ మషిన్స్ని, ఇంటెలిజెంట్ రోబోట్స్ని తయారు చేయడానికి యూజ్ అవుతాయి. సో ఆ ఇంటెలిజెంట్ రోబోట్స్ అనేవి మనకి మల్టిపుల్ టాస్క్ని పర్ఫామ్ చేయడానికి అండ్ మనం నేర్పించకుండానే వాటి యొక్క ఓన్ ఎక్స్పీరియన్సెస్తో అవి టాస్క్లని పర్ఫామ్ చేయడానికి ఈ ఇంటెలిజెన్స్ రోబోట్స్ అనేవి మనకి యూజ్ అవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా మనకి ఆ ఇంటెలిజెంట్ రోబోట్స్ని తయారు చేయడానికి మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటి ఇక్కడ చూడండి, సెకండ్ పాయింట్ వచ్చేసి హ్యూమనాయిడ్ రోబోట్స్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఏఐ ఇన్ రోబోటిక్స్. రీసెంట్లీ ద ఇంటెలిజెంట్ హ్యూమనాయిడ్ రోబోట్ నేమ్డ్ యాజ్ ఇరికా అండ్ సోఫియా హ్యాస్ బీన్ డెవలప్డ్ విచ్ కెన్ టాక్ అండ్ బిహేవ్ లైక్ ఎ హ్యూమన్స్. సో ఇక్కడ మనకు తెలుసు సోఫియా అండ్ ఇవి మనకేంటి హ్యూమనాయిడ్ రోబోట్స్. సో ఈ హ్యూమనాయిడ్ రోబోట్స్ అనేవి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ రోబోటిక్స్ అని చెప్పొచ్చు. అంటే ఈ రోబోట్స్ ఏంటి అని అంటే సేమ్ హ్యూమన్ లాగే అంటే టాస్క్లు పర్ఫామ్ చేయడం కానీ ఏ ఆపరేషన్స్నైనా కానీ ఇవి చేయగలుగుతాయి. సో అందుకని మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని రోబోటిక్స్లో కూడా మనము యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, ఏఐ ఇన్ డేటా సెక్యూరిటీ. నెక్స్ట్ ఏంటి ఇక్కడ డేటా సెక్యూరిటీ అంటే చూడండి, ద సెక్యూరిటీ ఆఫ్ డేటా ఈజ్ క్రూషియల్ ఫర్ ఎవ్రీ కంపెనీ అండ్ సైబర్ అటాక్స్ ఆర్ గ్రోయింగ్ వెరీ రిపీటెడ్లీ ఇన్ ది డిజిటల్ వరల్డ్. AI can be used to make your data more safe and secure. Some examples such as a AgeBot and AI2 platform are used to determine software bug and cyber attacks in a better way. సో ఇక్కడ ఏమన్నాం, డేటా అనేది మనకి జాగ్రత్తగా ప్రతి ఒక్క కంపెనీకి కూడా డేటా అనేది చాలా ఇంపార్టెంట్.
సో ఆ డేటా అనేది చాలా క్రూషియల్ కాబట్టి ఆ డేటాని మనము సెక్యూర్గా ఉంచడానికి మనము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మనము ఏంటి ఈ క్లాస్లో అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ టాపిక్ గురించి చూసాము. ఏంటి ఫస్ట్ వన్ వచ్చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అండ్ గేమింగ్ సెక్టార్స్లలో చెస్, లూడో అలాంటి గేమ్స్లలో మనం యూజ్ చేస్తున్నాము. అలాగే సోషల్ మీడియాలో ఏంటి ఫేస్బుక్, ట్విట్టర్, స్నాప్చాట్ ఇలా మల్టిపుల్ యాప్స్ ఉంటాయి. సో దాంట్లో బిలియన్ ఆఫ్ యూజర్స్ ప్రొఫైల్స్ ఉంటాయి. సో వాళ్ళ యొక్క యూజర్ ప్రొఫైల్స్ని మంచిగా మేనేజ్ చేయడానికి, ఒక ఎఫిషియెంట్ వేలో మేనేజ్ చేయడానికి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ అవుతుంది. అలాగే ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటిది అంటే ట్రావెలర్ అరేంజ్మెంట్స్ చేయడానికి మనకి మెయిన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ అవుతుంది. అలాగే రోబోటిక్స్ని తయారు చేయడానికి, హ్యూమనాయిడ్ రోబోట్స్ని తయారు చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఏంటి ఏఐని డేటా సెక్యూరిటీ, డేటాని ఒక ఎఫిషియెంట్ వేలో నీట్ వేలో స్టోర్ చేయడానికి, ఎందుకంటే డేటా అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. సో ఆ డేటాని జాగ్రత్తగా మేనేజ్ చేసి స్టోర్ చేయడానికి, డేటా అనేది సెక్యూర్గా ఉండడానికి మనము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ గురించి అండ్ డిఫరెంట్ ఆల్గరిథమ్స్ గురించి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డిస్కస్ చేస్తూ వచ్చాం. సో ఇప్పుడు మనం జస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మనము డిస్కస్ చేద్దాం. ఇప్పటివరకు డిస్కస్ చేసినవే, బట్ ఇప్పుడు షార్ట్కట్గా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం అంటే ఇంటెలిజెంట్ మెషిన్స్ని తయారు చేయడం, దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విచ్ ఈజ్ రెడీ టు క్రియేట్ ఏ న్యూ రివాల్యూషన్ ఇన్ ది వరల్డ్ బై మేకింగ్ ఇంటెలిజెంట్ మెషిన్స్. The artificial intelligence is now all around us. It is currently working with a variety of subfields ranging from general to specific, such as self-driving cars, playing chess, proving theorems, playing music, painting, etc. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం చాలా వాటిలలో మనం డిఫరెంట్ సబ్ఫీల్డ్స్లలో మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లలో కానీ అండ్ గూగుల్, సిరి ఇవన్నీ కూడా మనకి ఏంటి విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐతో ఇవన్నీ వర్క్ అవుతున్నాయని చెప్పొచ్చు. సో మెయిన్గా ఇంటెలిజెంట్ మెషిన్స్ని తయారు చేయడానికి మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది మన ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఇక్కడ చూడండి, అండ్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? మనం ప్రీవియస్ క్లాస్లో మనం అప్లికేషన్స్ కూడా చూసాము. మనం విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐతో సాఫ్ట్వేర్స్ని కానీ డివైజెస్ని కానీ మనము తయారు చేయవచ్చు. సో ఈ ఏఐతో మనకి సాఫ్ట్వేర్స్ని డివైజెస్ని తయారు చేసినప్పుడు మనకి 100% అక్యురసీ అనేది ఉంటుంది. సో మనకి మెయిన్గా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేది యూజ్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ మనము ప్రీవియస్ క్లాస్లో చూసుకున్నాం అప్లికేషన్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కానీ, హెల్త్ కేర్ ఇష్యూస్లో కానీ, అలాగే ట్రాఫిక్ ఇష్యూస్లలో కానీ ఇలాంటి మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి మనము డిస్కస్ చేసాం. సో ఇక్కడ చూడండి, విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ యూ కెన్ క్రియేట్ సచ్ సాఫ్ట్వేర్ ఆర్ డివైజెస్ విచ్ కెన్ సాల్వ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ వెరీ ఈజీలీ and with accuracy, such as health issues, marketing, traffic issues, etc. With the help of AI, you can create your personal virtual assistants, such as a Cortana, Google Assistant, Siri, etc. సో ఈ రకంగా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూద్దాం అడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏమున్నాయి, ఈ ఏఐతో మనకి అడ్వాంటేజెస్ ఏంటి అని చూసుకున్నప్పుడు మనకి హై అక్యురసీ విత్ లెస్ ఎర్రర్స్, అంటే మనకి అక్యురసీ అనేది ఉంటుంది, మోస్ట్లీ ఎర్రర్స్ అనేవి ఉండకుండా మనకి 100% అక్యురసీ అనేది మనకి పాసిబుల్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐతో. అండ్ హై స్పీడ్, సెకండ్ వన్ వచ్చేసి
అంటే హై స్పీడ్ అని ఎందుకన్నామంటే కంపేర్ టు హ్యూమన్ కన్నా హ్యూమన్ ఒక 24 అవర్స్లో చేసే వర్క్ని ఈ ఏఐ అనేది విత్ ఇన్ మినిట్స్ ఆర్ 1 అవర్లో అలా చేయగలుగుతుంది. సో అందుకే మనం ఇక్కడ హై స్పీడ్ అని చెప్పాము. నెక్స్ట్ ఏంటి, హైలీ రియలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, యూజ్ఫుల్ ఫర్ రిస్కీ ఏరియాస్. మన రిస్కీ ఏరియాస్లలో కానీ అలాంటి రిస్కీ ప్లేసెస్లో మనము ఈ ఏఐని యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి, డిజిటల్ అసిస్టెంట్. సో ఇవి మనకి అడ్వాంటేజెస్ ఆఫ్ ఏఐ అని చెప్పొచ్చు. ఏంటి, ఫస్ట్ వన్ వచ్చేసి అక్యురసీ, హై స్పీడ్, హైలీ రియలబిలిటీ అండ్ యూజ్ఫుల్ ఫర్ రిస్కీ ఏరియాస్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి డిజిటల్ అసిస్టెంట్ అని చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ద సమ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూద్దాం ప్రీరిక్విసైట్స్. సో ఇక్కడ ప్రీరిక్విసైట్స్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకునే కన్నా ముందు మనకి ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ అండ్ మ్యాథమెటిక్స్ లైక్ డెరివేటివ్స్ కానీ ప్రాబబిలిటీ థియరీ కానీ ఇవి తెలిసి ఉంటే మనకి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ అనేది ఇంకా ఈజీగా అర్థమవుతుందని చెప్పొచ్చు. సో అదే ఇక్కడ ప్రీరిక్విసైట్స్. ఎనీ కంప్యూటర్ లాంగ్వేజ్ సచ్ యాజ్ C, C++, Java, Python, etc. నాలెడ్జ్ ఆఫ్ పైథాన్ విల్ బీ అన్ అడ్వాంటేజ్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటి, నాలెడ్జ్ ఆఫ్ ఎసెన్షియల్ మ్యాథమెటిక్స్ సచ్ యాజ్ డెరివేటివ్స్, ప్రాబబిలిటీ థియరీ ఎక్సెట్రా. ఎందుకు అని అంటే మనకి దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి కాబట్టి ఆ ఆల్గరిథమ్స్ అనేవి అర్థం అవ్వడానికి మనకి మ్యాథమెటిక్స్, డెరివేటివ్స్, ప్రాబబిలిటీ అనేది యూజ్ అవుతుంది. సో ఇవి మనకి వచ్చుండాలి, కొంచెం వచ్చుంటే మనకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. అలాగే మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్, జావా అలాంటివి వచ్చుండాలి. సో దీస్ ఆర్ ద ప్రీరిక్విసైట్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటి, టైప్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మనకి 3 టైప్స్ ఆఫ్ ఏఐస్ ఉన్నాయి. ఏంటివి అవి, వీక్ ఏఐ, జనరల్ ఏఐ అండ్ సూపర్ ఏఐ. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ని మనము వీక్ ఏఐ ఆర్ నారో ఏఐ అని పిలుస్తాం. సో ఇది సింగులర్ టాస్క్లని పర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. లైక్ ఎలా అనంటే ఫేషియల్ రికాగ్నైజేషన్, స్పీచ్ రికాగ్నైజేషన్ పర్పస్ మనము ఈ ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో అది మనకి ఫస్ట్ వన్ ఏంటి, ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్. దీన్నే మనం వీక్ ఏఐ అంటాము ఆర్ నారో ఏఐ అని కూడా అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, జనరల్ ఏఐ. జనరల్ ఏఐ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. సో దీన్నే మనము స్ట్రాంగ్ ఏఐ అని కూడా పిలుస్తాము. ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ని మనం స్ట్రాంగ్ ఏఐ ఆర్ డీప్ ఏఐ అని కూడా పిలుస్తాము. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మషిన్స్ వాటి యొక్క ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తాయి. లైక్ ఎమోషన్స్, బిలీఫ్స్, థాట్స్ ప్రాసెస్ అనేది ఈ జనరల్ ఏఐలో ఉండడం జరుగుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ జనరల్ ఏఐ ఆర్ స్ట్రాంగ్ ఏఐ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటి, సూపర్ ఏఐ. సూపర్ ఏఐ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటి అంటే హ్యూమన్ చేయగలిగే పనిని ఇంకా బెటర్ వేలో హ్యూమన్ కన్నా ఇంటెలిజెంట్గా చేయగలుగుతుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. సో మనకి టోటల్లీ 3 టైప్స్ ఆఫ్ ఏఐస్ ఉన్నాయి. ఏంటివి అవి, ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ని మనము వీక్ ఏఐ ఆర్ నారో ఏఐ అని పిలుస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే దీన్ని మనం స్ట్రాంగ్ ఏఐ అని కూడా పిలుస్తాము. అండ్ ఫైనల్లీ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. సో దీస్ ఆర్ ద 3 different types of AIs. నెక్స్ట్ ఏంటి, వాట్ ఈస్ PEAS. సో మనం దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. యాక్చువల్గా ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ పీస్ అంటే ఏంటిది అనేది చూద్దాం. సో ఇక్కడ P అంటే ఏంటిది అంటే పర్ఫార్మెన్స్ మెజర్, E అంటే ఎన్వైర్న్మెంట్ అండ్ A అంటే యాక్చువేటర్స్ అండ్ S అంటే ఇక్కడ వచ్చేసి మనకి సెన్సార్స్. సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మెన్స్ మెజర్ అంటే ఏంటిది అని అంటే ఇక్కడ ఏజెంట్గా మనం ఇప్పుడు ఒక ఆటోమేటిక్ కార్ని తీసుకుందాం. సో ఆ ఆటోమేటిక్ కార్లో మనము
ఆటోనామస్ సిస్టమ్ అనేది బిల్డ్ చేయాలి. సో ఆటోనామస్ మీన్స్ సెన్స్ చేసి దాని ప్రకారం డిసిషన్ అనేది ఓన్గా తీసుకొని యాక్షన్ అనేది పర్ఫామ్ చేయగలగాలి. సో ఆ యాక్షన్ అనేది ఎలా ఉండాలి అంటే కరెక్ట్గా రైట్ యాక్షన్ అనేది ఉండాలి. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని అంటే దాని పర్ఫార్మెన్స్ని చూసి ఎన్వైరన్మెంట్ని బట్టి యాక్షన్ అనేది మనకు అక్కడ విత్ హెల్ప్ ఆఫ్ సెన్సర్స్తో మనకి ఇక్కడ యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తుంది యాక్చువేటర్స్తో. సో ఇక్కడ చూడండి ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి అంటే ఎన్వైరన్మెంట్ మీన్స్ ఇప్పుడు ఒక కార్ అనేది రోడ్ పైన వెళ్తున్నప్పుడు రోడ్ అనేది అక్కడ ఏంటి ఎన్వైరన్మెంట్ అని చెప్పచ్చు. ఆ రోడ్ పైన వేరే కార్స్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి, సేమ్ డైరెక్షన్లో ఆర్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటాయి. సో అదంతా కూడా ఒక ఎన్వైరన్మెంట్ అని చెప్పచ్చు. ఇక్కడ యాక్చువేటర్స్ ఈజ్ నథింగ్ బట్ యాక్షన్ అని చెప్పచ్చు. యాక్షన్ అంటే కార్ ఎక్కడికి మూవ్ చేయాలి, లైక్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా, రైట్ సైడ్ మూవ్ అవ్వాలా, అంటే స్టీరింగ్ అనేది ఎట్ సైడ్ మూవ్ చేయాలి, అక్కడ మనం ఒక యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. సో అది యాక్చువేటర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటి సెన్సార్స్. సెన్సార్స్ మీన్స్ ఏంటి అంటే కార్లో మనకి డిఫరెంట్ సెన్సార్స్ ఉంటాయి, లైక్ టెంపరేచర్ సెన్సార్, అలాగే వైపర్. వర్షం పడుతున్నప్పుడు వైపర్ అనేది ఆటోమేటిక్గా సెన్స్ చేసి మూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ పీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. పీ ఈజ్ నథింగ్ బట్ పర్ఫార్మెన్స్, ఈ అంటే ఎన్వైరన్మెంట్, ఏ అంటే యాక్చువేటర్స్, ఎస్ అంటే సెన్సార్స్. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఏఐ ఏజెంట్స్. ఆల్రెడీ మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం ఇవన్నీ కూడా మనం. సో మనకి టోటల్లీ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఏఐ ఏజెంట్స్ ఉన్నాయి? టోటల్లీ మనకి 5 టైప్స్ ఆఫ్ ఏఐ ఏజెంట్స్ ఉన్నాయి. ఏంటివి అవి? సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్, మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్, అండ్ గోల్ బేస్డ్ ఏజెంట్స్, అండ్ యూటిలిటీ బేస్డ్ ఏజెంట్, అండ్ ఫైనల్లీ లెర్నింగ్ ఏజెంట్స్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫ్లెక్స్ అంటే మీనింగ్ అని ఏం చెప్పుకున్నాం మనం? ఇన్స్టెంట్లీ యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ రిఫ్లెక్స్ అని చెప్పొచ్చు, ఇన్స్టెంట్గా యాక్షన్ అనేది పర్ఫామ్ చేయడం. సో ఇక్కడ ఫస్ట్ వన్ మనం సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ అంటే ఏం చెప్పాము అంటే కరెంట్ పర్సెప్షన్ని బేస్ చేసుకొని యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తుంది ఈ సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ అనేది. సో ఈ సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ అనేది పర్సెప్ట్ హిస్టరీని ఇగ్నోర్ చేస్తుంది. ఇగ్నోర్ అంటే హిస్టరీని ఇగ్నోర్ చేసి, పర్సెప్ట్ హిస్టరీ అంటే ఏంటిది అని అంటే నాలెడ్జ్ బేస్లో మనకి ఆ పాస్ట్ హిస్టరీ అనేది స్టోర్ అయి ఉంటుంది. సో అక్కడ మనం ఆ పాస్ట్ హిస్టరీనే పర్సెప్ట్ హిస్టరీ అని అంటున్నాం ఇక్కడ. సో ఆ పర్సెప్ట్ హిస్టరీని ఇగ్నోర్ చేసి మనకి ఇక్కడ ఓన్లీ కరెంట్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని, అంటే కరెంట్ సిచ్యువేషన్ని మాత్రమే పర్సెప్ట్ చేసుకొని యాక్షన్ అనేది పర్ఫామ్ చేయగలుగుతుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్. సో మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్ అంటే ఏంటిది అంటే మోడల్ బేస్ మీన్స్ నాలెడ్జ్ బేస్. నాలెడ్జ్ బేస్ అంటే ఏంటిది? సో నాలెడ్జ్ బేస్ ఎలా క్రియేట్ అవుతుంది అని అంటే చెప్పాను ఇందాకే, హిస్టరీ ద్వారా. అంటే పాస్ట్ హిస్టరీ అనేది స్టోర్ అయి ఉంటే దాన్ని మనము నాలెడ్జ్ బేస్ అని అంటాం. సో ఆ రకంగా మనకి నాలెడ్జ్ బేస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మోడల్ బేస్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని అంటే ఎన్వైరన్మెంట్ నుంచి ఫస్ట్ పర్సీవ్ చేసుకుంటుంది, అంటే కరెంట్ స్టేట్ని అబ్జర్వ్ చేస్తుంది. ఈ మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్ అనేది కరెంట్ స్టేట్ని అనలైజ్ చేస్తుంది, అలాగే పాస్ట్లో అంటే పర్సెప్ట్ హిస్టరీని కూడా అనలైజ్ చేస్తుంది. సో ఈ అన్నిటినీ ఎన్వైరన్మెంట్లో ఉన్న కరెంట్ స్టేట్ని అలాగే పాస్ట్ స్టేట్ని అన్నిటిని అనలైజ్ చేసుకొని దాని ప్రకారం డిసిషన్ని తీసుకొని యాక్షన్ అనేది పర్ఫామ్ చేయగలుగుతుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్ అని చెప్పొచ్చు. సో ఈ మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్ అనేది పార్షియల్లీ అబ్జర్వబుల్ ఎన్వైరన్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే ఆల్రెడీ మనకు తెలుసు ఫుల్లీ అబ్జర్వబుల్ ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి, పార్షియల్లీ అబ్జర్వబుల్ ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి అని.
ఫుల్లీ అబ్జర్వబుల్ ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటి అని అంటే మనకి ఇక్కడ ఆ ఏజెంట్కి ఆ ఎన్వైర్న్మెంట్ యొక్క కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫుల్లీ అబ్జర్వబుల్ ఎన్వైర్న్మెంట్ అని చెప్పొచ్చు. ఆర్ పార్షియల్లీ అబ్జర్వబుల్ ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటి అని అంటే ఏజెంట్కి ఆ ఎన్వైర్న్మెంట్ గురించి కొంచెం కొంచెం మాత్రమే తెలుసు, అంటే హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ పార్షియల్లీ అబ్జర్వబుల్ ఎన్వైర్న్మెంట్ అని చెప్పొచ్చు. సో ఈ మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్ అంటే ఏంటి అంటే కరెంట్ స్టేట్ని అండ్ పాస్ట్ స్టేట్ని అనలైజ్ చేసుకొని యాక్షన్ని పర్ఫామ్ చేస్తుంది, అండ్ ఇది పార్షియల్లీ అబ్జర్వబుల్ ఎన్వైర్న్మెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటి గోల్ బేస్డ్ ఏజెంట్. గోల్ బేస్డ్ ఏజెంట్ అంటే ఏంటిది అంటే ఈ గోల్ బేస్డ్ ఏజెంట్లో మనకి ఒక ఎక్స్ట్రా థింగ్ అనేది ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ గోల్. సో ఈ గోల్ బేస్డ్ ఏజెంట్స్ అనేవి కరెంట్ సిచ్యువేషన్ని పర్సెప్ట్ చేసుకొని హిస్టరీని బేస్ చేసుకొని గోల్ మీన్స్ అంటే మన యాక్చువల్ గోల్ ఏంటి, మనకి అవుట్పుట్ ఏం రావాలి అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ యాక్షన్ అనేది పర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి కరెంట్ సిచ్యువేషన్ని పాస్ట్ సిచ్యువేషన్ని అంటే కరెంట్ సిచ్యువేషన్ని పర్సెప్ట్ చేసుకుంటుంది, పాస్ట్ సిచ్యువేషన్ని పర్సెప్ట్ చేసుకుంటుంది, అలాగే మన మెయిన్ గోల్ ఏంటి, ఆ గోల్ మనం ఎలా రీచ్ అవ్వాలి, ఆ గోల్ని ఫస్ట్ అనలైజ్ చేసుకొని దాని తర్వాత మనకి ఇక్కడ యాక్షన్ అనేది పర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ గోల్ బేస్డ్ ఏజెంట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటి యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్. యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్ అంటే ఏంటివి అని అంటే చూద్దాం. ఇక్కడ యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్ అనేవి గోల్ బేస్డ్ ఏజెంట్స్కి సిమిలర్గా ఉంటాయి. సో ఈ యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్లో ఒక ఎక్స్ట్రా కాంపోనెంట్ అనేది యాడ్ అవుతుంది. యూటిలిటీ మెజర్మెంట్ అనేది ఎక్స్ట్రా కాంపోనెంట్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ యూటిలిటీ మెజర్మెంట్ అనేది మనకి ఇక్కడ ఎక్స్ట్రా కాంపోనెంట్ అని చెప్పొచ్చు. సో ఈ గోల్ బేస్డ్ ఏజెంట్స్లో మొత్తం గోల్ పైనే ఫోకస్ చేస్తుంది ఏజెంట్ అనేది, అంటే గోల్ పైన ఫోకస్ చేసి మనకి యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. అలాగే ఈ యూటిలిటీ బేస్డ్ ఏజెంట్ అనేది యూటిలిటీ పైన ఫోకస్ చేస్తుంది. సో ఇక్కడ యూటిలిటీ అంటే ఏంటిది అని అంటే యూటిలిటీ మీన్స్ యాక్షన్, మనం ఒక యాక్షన్ని పర్ఫామ్ చేశాక ఏజెంట్ ఏ స్టేట్లోకి వస్తుంది అని మెజర్ చేయడానికి మనము ఈ యూటిలిటీ బేస్డ్ ఏజెంట్ అనేది మనకి వర్క్ అవుతుంది. అంటే ఒక యాక్షన్ని మనం పర్ఫామ్ చేశాక ఆ ఏజెంట్ అనేది ఏ సిచ్యువేషన్లో ఉంటుంది అనేది మెజర్ చేయడానికి మనకి మెయిన్గా ఈ యూటిలిటీ బేస్డ్ ఏజెంట్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మెయిన్ యూజ్ ఆఫ్ యూటిలిటీ బేస్డ్ ఏజెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటి లెర్నింగ్ బేస్డ్ ఏజెంట్. లెర్నింగ్ ఏజెంట్స్ అంటే ఏంటిది అని అంటే ఈ లెర్నింగ్ బేస్డ్ ఏజెంట్స్ అనేవి దాని యొక్క పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఇది నేర్చుకుంటుంది. అంటే పాస్ట్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ని లెసన్స్ లాగా తీసుకుని క్యాపబిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకుంటుంది ఈ లెర్నింగ్ ఏజెంట్స్ అనేవి. సో ఈ లెర్నింగ్ ఏజెంట్స్లో మనకి 4 డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి లెర్నింగ్ ఎలిమెంట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిటిక్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి పర్ఫార్మెన్స్ ఎలిమెంట్, అండ్ ఫైనల్లీ ప్రాబ్లమ్ జనరేటర్. సో దీస్ ఆర్ ద 4 డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇన్ లెర్నింగ్ ఏజెంట్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏంటి మనకి టోటలీ 5 టైప్స్ ఆఫ్ ఏఐ ఏజెంట్స్ అనేవి ఉన్నాయి. సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్, మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్, అండ్ గోల్ బేస్డ్ ఏజెంట్స్, అండ్ యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్, ఫైనల్లీ లెర్నింగ్ ఏజెంట్స్. సో దీస్ ఆర్ ద 5 డిఫరెంట్ ఏజెంట్స్ ఇన్ ఏఐ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ సర్చ్ ఆల్గరిథమ్స్. సో సర్చ్ ఆల్గరిథం గురించి మనం తెలుసు, మనం ఆల్రెడీ డిఫరెంట్ ఆల్గరిథమ్స్ గురించి మనము డిస్కస్ చేసాం. సో ఈ సర్చ్ ఆల్గరిథం యొక్క ప్రాపర్టీస్ ఏముంటాయి? 4 ప్రాపర్టీస్ ఉంటాయి మనకి. కంప్లీట్నెస్, ఆప్టిమాలిటీ, టైం కాంప్లెక్సిటీ, అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఒక సర్చ్ ఆల్గరిథం అనేది పర్ఫెక్ట్ అని ఎప్పుడు చెప్పొచ్చు అంటే ఈ 4 ప్రాపర్టీస్ అనేవి ఉండాలి. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి కంప్లీట్నెస్. కంప్లీట్నెస్ అంటే ఏంటి? సర్చ్ ఆల్గరిథం అనేది కంప్లీట్నెస్ అని ఎప్పుడు చెప్తాము అంటే ఏదైతే మనం ర్యాండమ్ ఇన్పుట్ ఇస్తున్నామో అప్పుడు ఆ ర్యాండమ్ ఇన్పుట్ నుంచి గ్యారంటీగా సొల్యూషన్ అనేది రావాలి. అప్పుడు మనం ఆ సర్చ్ ఆల్గరిథం అనేది కంప్లీట్ అని చెప్పొచ్చు.
అంటే మనకి సొల్యూషన్ అనేది 100% వస్తే అప్పుడు మనం దాన్ని కంప్లీట్నెస్ అని చెప్పొచ్చు. ఆప్టిమాలిటీ అంటే ఏంటి, మనకి సెర్చ్ ఆల్గరిథం నుంచి సొల్యూషన్ అనేది వచ్చింది. బట్ ఆ సొల్యూషన్ అనేది ఎలా ఉండాలి అని అంటే అన్నిటికన్నా బెస్ట్ సొల్యూషన్ మీన్స్ లోయెస్ట్ పాత్ కాస్ట్ అనేది ఉండాలి. దాన్నే మనం ఇక్కడ ఆప్టిమల్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటిది, మన కంప్లీట్ టాస్క్ అనేది ఎంత టైంలో కంప్లీట్ అవుతుంది, అంటే ఒక టాస్క్ని మనం కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, టైంని మెజర్ చేయడానికి మనకి ఇక్కడ టైం కాంప్లెక్సిటీ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, స్పేస్ కాంప్లెక్సిటీ. సో స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి, ఇక్కడ స్పేస్ అంటే మెమొరీని స్టోర్ చేయడానికి సమ్ స్పేస్ అనేది అలర్ట్ అవుతుంది. సో ఆ రకంగా మనం కొంచెం స్పేస్ని మెమొరీకి అలర్ట్ చేయడాన్ని, అంటే మెమొరీని స్టోర్ చేయడానికి మనం అలర్ట్ చేసిన స్పేస్ని ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ అని చెప్తాము. సో ఈ రకంగా మనకి సెర్చ్ ఆల్గరిథంకి 4 డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేవి ఉండడం జరిగింది. అవేంటి, ఫస్ట్ వన్ వచ్చేసి కంప్లీట్నెస్, సెకండ్ వన్ వచ్చేసి ఆప్టిమాలిటీ, అండ్ థర్డ్ వన్ వచ్చేసి టైం కాంప్లెక్సిటీ, ఫోర్త్ వన్ వచ్చేసి స్పేస్ కాంప్లెక్సిటీ. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెర్చ్ ఆల్గరిథమ్స్. సో మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెర్చ్ ఆల్గరిథమ్స్ అనేవి ఉన్నాయి. అవేంటివి, ఫస్ట్ వన్ వచ్చేసి అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గరిథం అండ్ ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గరిథం. సో ఇక్కడ మనకి అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గరిథం అంటే ఏంటిది అని అంటే మీన్స్ మనకి ఏ డీటెయిల్స్ తెలియకుండా మనం సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే వితౌట్ నోయింగ్ ఎనీ డీటెయిల్స్ వీఆర్ ఫైండింగ్ సొల్యూషన్. అందుకే మనం ఇక్కడ ఈ అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గరిథంని బ్లైండ్ సెర్చ్ అని కూడా పిలుస్తున్నాము. చూడండి, ఇక్కడ అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గరిథంని మనం ఇక్కడ బ్లైండ్ సెర్చ్ ఆల్గరిథం అని కూడా పిలుస్తాము. అంటే వితౌట్ నోయింగ్ ఎనీ డీటెయిల్స్ మనము సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో దట్ ఈజ్ నథింగ్ అంటే అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గరిథం. అదే ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గరిథం అంటే ఏంటి, ఇన్ఫార్మ్డ్ మీన్స్ అందులోనే మీనింగ్ ఉంది. ఇక్కడ అన్ని డీటెయిల్స్ అండ్ కండిషన్స్ అనేవి మనకి తెలుసు. ఆ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము, విత్ ద హెల్ప్ ఆఫ్ డీటెయిల్స్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కండిషన్స్తో మనము సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గరిథం అని చెప్పొచ్చు. సో మనకి ఇక్కడ ఈ అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ ఉన్నాయి అండ్ ఇన్ఫార్మ్డ్ సెర్చ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ ఉన్నాయి. అండ్ ఆ ఆల్గరిథమ్స్ గురించి కూడా మనము డిస్కస్ చేసాము. సో అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గరిథంలో ఏమేమి ఉంటాయి, మనకి బ్రెడ్త్ ఫస్ట్, యూనిఫామ్ సెర్చ్, డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథము, డెప్త్ లిమిటెడ్ సెర్చ్ ఆల్గరిథము, బైడైరెక్షనల్ సెర్చ్ ఆల్గరిథము, ఇవన్నీ కూడా అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గరిథం కిందకి వస్తాయి. అండ్ ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గరిథం అంటే ఏంటి, బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథము, ఏ స్టార్ సెర్చ్ ఆల్గరిథము, ఏఓ స్టార్ సెర్చ్ ఆల్గరిథము, ప్రాబ్లమ్ రిడక్షన్, హిల్ క్లైంబింగ్. సో ఇవన్నీ కూడా ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గరిథంలో వస్తాయి. సో ఏంటి, జస్ట్ మనం ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసాం, జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ని మనము ఈ క్లాస్లో, ఇంపార్టెంట్ టాపిక్స్ని మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ క్లాస్ మీ అందరికీ అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఈ క్లాస్లో హ్యూరిస్టిక్ ఫంక్షన్ అంటే ఏంటిదో మనము చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హ్యూరిస్టిక్ ఫంక్షన్ అంటే ఏంటిది అని అంటే మనకి మెయిన్గా ఇది షార్టెస్ట్ పాత్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనము ఈ హ్యూరిస్టిక్ ఫంక్షన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఏ హ్యూరిస్టిక్ ఫంక్షన్ ఆల్సో సింప్లీ కాల్డ్ ఏ హ్యూరిస్టిక్ ఈజ్ ఏ ఫంక్షన్ దట్ ర్యాంక్స్ ఆల్టర్నేటివ్స్ ఇన్ సెర్చ్ ఆల్గరిథమ్స్ ఎట్ ఈచ్ బ్రాంచింగ్ స్టెప్ బేస్డ్ ఆన్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ టు డిసైడ్ విచ్ బ్రాంచ్ టు ఫాలో. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, మనం నెక్స్ట్ మనం ఏ నోడ్కి వెళ్ళాలి, ఏ బ్రాంచ్కి వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ చేయడానికి మనకి ఈ హ్యూరిస్టిక్ ఫంక్షన్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇది హ్యూరిస్టిక్ ఫంక్షన్ యొక్క ఈక్వేషన్, h ఆఫ్ n ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు h స్టార్ ఆఫ్ n అన్నా. సో ఇక్కడ h ఆఫ్ n అంటే ఏంటిది అని అంటే ఇది హ్యూరిస్టిక్ కాస్ట్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ h స్టార్ ఆఫ్ n అంటే ఏంటిది అని అంటే ఇది ఎస్టిమేటెడ్ కాస్ట్.
సో ఇక్కడ ఏంటి హెచ్ ఆఫ్ ఎన్ అంటే హ్యూరిస్టిక్ కాస్ట్, హెచ్ స్టార్ ఆఫ్ ఎన్ అంటే ఎస్టిమేటెడ్ కాస్ట్. సో ఇక్కడ ఎప్పుడు కూడా హ్యూరిస్టిక్ కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది, షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ది ఎస్టిమేటెడ్ కాస్ట్ అని చెప్తున్నాం మనం. సో ఏం చెప్పాము, హ్యూరిస్టిక్ ఫంక్షన్ అనేది షార్టెస్ట్ పాత్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే మనం అంటే నెక్స్ట్ ఏ నోడ్కి వెళ్ళాలి, మనం నెక్స్ట్ ఏ బ్రాంచ్కి వెళ్ళాలి, ట్రీలో కానీ గ్రాఫ్లో కానీ అని చెప్పి డిసైడ్ చేయడానికి మనకి ఈ హ్యూరిస్టిక్ ఫంక్షన్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూద్దాం, వాట్ ఈజ్ ఎన్ఎల్పి, వాట్ ఆర్ ద వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్ఎల్పి. సో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్ అంటే ఏంటిది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఆల్రెడీ మనం దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసాము, ఎన్ఎల్పి అంటే ఏంటిది అని. సో ఎన్ఎల్పి అంటే ఏంటిది, ఎన్ఎల్పి స్టాండ్స్ ఫర్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో ఎన్ఎల్పి అనేది దేనిపైన స్టాండ్ అవుతుంది, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, which is a branch of artificial intelligence. It enables machines to understand, interpret and manipulate the human languages. సో ఇక్కడ ఏమంటున్నాం, ఈ ఎన్ఎల్పి అనేది ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే, 2 machines అనేవి ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ సిస్టమ్ ద్వారా కమ్యూనికేట్ అవ్వగలుగుతాయి. విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ ఎన్ఎల్పితో 2 machines అనేవి కమ్యూనికేట్ అవ్వగలుగుతాయి. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే స్పీచ్ రికాగ్నైజేషన్ అని చెప్పొచ్చు. స్పీచ్ రికాగ్నైజేషన్కి ఎగ్జాంపుల్ వచ్చేసి గూగుల్ అసిస్టెంట్స్ ఆర్ సిరి అనుకోండి. ఇవి ఏం చేస్తాయి మనకి, ఇక్కడ మనము గూగుల్ అసిస్టెంట్స్ ఆర్ సిరికి మనం ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు అవి ఏం చేస్తాయి, ఆ క్వశ్చన్ని అర్థం చేసుకొని అనలైజ్ చేసుకొని కరెక్ట్గా ఆ క్వశ్చన్కి తగ్గ ఆన్సర్ని మనకి రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పిన క్వశ్చన్ని అవి అనలైజ్ చేసుకొని ఇంటర్ప్రిట్ చేసుకొని అర్థం చేసుకొని అవి దానికి తగ్గట్టుగా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదంతా ఒక ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ ఎన్ఎల్పి ద్వారా అని చెప్పొచ్చు. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎన్ఎల్పి అని చెప్పొచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ చెప్తున్నాం మనం ఏంటివి, ఇక్కడ మనం ఫస్ట్ ఇన్పుట్ అనేది ఇస్తాము. సో దానికన్నా ముందు ఇక్కడ చూడండి మనకి 2 ఉన్నాయి, న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అండ్ న్యాచురల్ లాంగ్వేజ్ జనరేషన్. సో ఇప్పుడు ఇవి అంటే ఏంటిదో చూద్దాం మనం. ఇవి 2 కూడా మనకి కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్ఎల్పి అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం దీంట్లో ఏం చేస్తామంటే, ఫస్ట్ మనం ఒక ఇన్పుట్ని ఇస్తున్నాం. సో ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా స్పీచ్ రికాగ్నైజేషన్ అనేది చేసుకుంటుంది. సో ఆ టెక్స్ట్ని విత్ ద హెల్ప్ ఆఫ్ న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ ద్వారా, అంటే దీంతో విత్ ద హెల్ప్ ఆఫ్ దీనితో దాన్ని అర్థం చేసుకుంటుంది, మనం పంపించిన టెక్స్ట్ని అర్థం చేసుకుంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ ద్వారా. సో అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ న్యాచురల్ లాంగ్వేజ్ జనరేషన్ ప్రాసెస్ అనేది అవుతుంది. అంటే ఏంటిది అని అంటే, మీన్స్ అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ఆ టెక్స్ట్ని పంపించిన ఇన్పుట్ని అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏ డిసిషన్ని తీసుకోవాలి, ఓకే నెక్స్ట్ నేను ఈ ఇన్పుట్ అనేది ఇలా ఉంది, సో నేను నెక్స్ట్ ఏ డిసిషన్ అనేది తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఈ న్యాచురల్ లాంగ్వేజ్ జనరేషన్లో తీసుకుంటుంది డిసిషన్ అనేది. సో ఇప్పుడు ఎన్ఎల్పి అంటే ఏంటిది, ఈ ఎన్ఎల్పి అనేది 2 machines అనేవి కమ్యూనికేట్ అవ్వడానికి మనకి ఈ ఎన్ఎల్పి లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది. సో దీంట్లో మనకి 2 డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి, అవి వచ్చేసి న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అండ్ న్యాచురల్ లాంగ్వేజ్ జనరేషన్. న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ వచ్చేసి టెక్స్ట్ని మనం ఇచ్చిన ఇన్పుట్ని అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇదేంటి, న్యాచురల్ లాంగ్వేజ్ జనరేషన్ అనేది ఇన్పుట్ ఇచ్చిన తర్వాత అర్థం చేసుకున్న తర్వాత ఓకే మనం ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి అని చెప్పి డిసైడ్ అవ్వడానికి ఈ న్యాచురల్ లాంగ్వేజ్ జనరేషన్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ఏఐ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటి, వాట్ ఈజ్ అన్సర్టెనిటీ. అన్సర్టెనిటీ అంటే ఏంటిది, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం అన్సర్టెనిటీ గురించి. సో ఇక్కడ చూడండి, అన్సర్టెనిటీ అంటే ఏముంది మనకి అని అంటే, అన్సర్టెనిటీ
in artificial intelligence refers to situations where the outcomes or predictions made by AI systems are not certain or definitive. This uncertainty can arise due to various factors such as incomplete or ambiguous data, inherent complexity of the problem, or limitations in the AI model itself. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ఫార్వర్డ్ చైనింగ్ ఇన్ ఏఐ అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫార్వర్డ్ చైనింగ్ అంటే ఏంటిది అని అంటే మనం ఈ ఫార్వర్డ్ చైనింగ్నే మనము ఫార్వర్డింగ్ రీజనింగ్ అని కూడా పిలవచ్చు. సో ఈ ఫార్వర్డ్ చైనింగ్ అనేది నాలెడ్జ్ బేస్లో ఆటోమిక్ సెంటెన్స్తో స్టార్ట్ అవుతుంది అండ్ ఇన్ఫరెన్స్ రూల్స్ అనేవి ఫార్వర్డ్ డైరెక్షన్లో అప్లై అవుతాయి. ఎలా అంటే లైక్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ మనకి గోల్ నోడ్కి రీచ్ అయ్యే వరకు డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది ఇనిషియల్ నోడ్ నుంచి. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫార్వర్డ్ చైనింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఓన్లీ డెఫినేషన్. చూడండి ఇక్కడ ఫార్వర్డ్ చైనింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ ఫార్వర్డ్ డిటెక్షన్ ఆర్ ఫార్వర్డ్ రీజనింగ్. సో దీన్నే మనము ఫార్వర్డ్ చైనింగ్నే ఫార్వర్డ్ డిటెక్షన్ ఆర్ ఫార్వర్డ్ రీజనింగ్ అని కూడా పిలుస్తాం. వెన్ యూజింగ్ an inference engine, forward chaining is a form of reasoning which starts with atomic sentences in the knowledge base and applies inference rules in the forward direction to extract more data until a goal is reached. అంటే గోల్కి రీచ్ అయ్యే వరకు డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది. అండ్ అందుకని మనము ఈ ఫార్వర్డ్ చైనింగ్ని డేటా డ్రివెన్ అప్రోచ్ అని అంటాము. ఎందుకు అని అంటే దీనికి డేటా డ్రివెన్ అప్రోచ్ అని ఎందుకు అంటాము అంటే మనము మన గోల్ నోడ్కి అవైలబుల్ డేటాతో రీచ్ అవుతున్నాం. అంటే అవైలబుల్ డేటాతో మనం మన గోల్ నోడ్కి రీచ్ అవుతున్నాం కాబట్టి దీన్నే మనము డేటా డ్రివెన్ అప్రోచ్ అని కూడా పిలవచ్చు. సో దిస్ ఈజ్ ద ఫార్వర్డ్ చైనింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ ఏంటి, వాట్ ఈజ్ ఎ బ్యాక్వర్డ్ చైనింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ బ్యాక్వర్డ్ చైనింగ్ అంటే ఏంటి అంటే ఫార్వర్డ్ చైనింగ్కి ఆపోజిట్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఫార్వర్డ్ చైనింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ బ్యాక్వర్డ్ డిటెక్షన్, బ్యాక్వర్డ్ రీజనింగ్ మెథడ్. When using an inference engine, a backward chaining algorithm is a form of reasoning which starts with the goal and works backward, chaining through the rules to find known facts that support the goal. సో ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ గోల్ నోడ్తో స్టార్ట్ అవుతుంది అండ్ మనం దీంట్లో ఫ్యాక్ట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఇది రివర్స్గా ఉంటుంది, గోల్ నోడ్ నుంచి ఇనిషియల్ నోడ్కి రీచ్ అవుతుంది ఇది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్యాక్వర్డ్ చైనింగ్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ మెయిన్ మన గోల్ని యూజ్ చేసే మనము ఇక్కడ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో దీన్నే మనం ఏమని పిలవచ్చు అంటే గోల్ డ్రివెన్ అప్రోచ్ అని కూడా పిలవచ్చు. ఎందుకు అనంటే విత్ ద హెల్ప్ ఆఫ్ గోల్తోనే మనము ఇక్కడ ప్రాసెస్ అనేది జరుగుతుంది కాబట్టి మనం దీన్ని గోల్ డ్రివెన్ అప్రోచ్ అని కూడా పిలవచ్చు. సో దిస్ ఈజ్ ద ఫార్వర్డ్ చైనింగ్ అండ్ బ్యాక్వర్డ్ చైనింగ్. అండ్ ప్రీవియస్ క్లాసెస్లో వీటి గురించి నేను డీటెయిల్గా డిస్కస్ చేశాను. గేమ్ థియరీ అంటే ఏంటి, బ్యాక్వర్డ్ చైనింగ్ అంటే ఏంటి అండ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఫార్వర్డ్ చైనింగ్కి బ్యాక్వర్డ్ చైనింగ్కి ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ ఎ గేమ్ థియరీ, హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ఏఐ. సో గేమ్ థియరీ అంటే ఏంటిది అంటే ఇక్కడ చూడండి, గేమ్ థియరీ ఈజ్ ద లాజికల్ అండ్ సైంటిఫిక్ స్టడీ దట్ ఫార్మ్స్ ఎ మోడల్ ఆఫ్ ది పాసిబుల్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ టూ ఆర్ మోర్ rational players. Here rational means that each player thinks that other are just as irrational and have the same level of knowledge and understanding. In the game theory, players deal with the given set of options in multiple agent situations. It means the choice of one player affects the choice of the other or opponent players. అంటే ఎలా అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏమని చెప్పొచ్చు అంటే ఇప్పుడు మనం ఆన్లైన్లో చెస్ ఆడదాం అనుకోండి. సో అప్పుడు చెస్ ఆడినప్పుడు వన్ సైడ్ నుంచి మనం ఆడతాము అండ్ అనదర్ సైడ్ నుంచి మనకి కంప్యూటర్ అనేది ఆడుతుంది. సో ఇక్కడ ఏంటి, హ్యూమన్కి ఉన్న ఇంటెలిజెన్స్ అనేది మనకి ఇక్కడ ఆపోనెంట్కి కూడా ఉంటుంది.
అంటే ఆపోనెంట్ మెషిన్కి కూడా ఇక్కడ మనకి ఇంటెలిజెంట్ అనేది ఉంటుంది. సో అది ఎలా ఉంటుంది అని అంటే కరెక్ట్గా ఆపోనెంట్ ప్లేయర్ కూడా ఈ ఈ పర్సన్ని ఓడించడానికి ట్రై చేస్తాడు, అలాగే ఈ పర్సన్ కూడా ఆ ఆపోనెంట్ పర్సన్ని ఓడించడానికి ట్రై చేస్తాడు. సో ఇక్కడ చెస్ గేమ్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ గేమ్ థియరీ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, గేమ్ థియరీ is the logical and scientific study that forms a model of the possible interactions between two or more rational players. అంటే ఇక్కడ కంప్యూటర్ కూడా తన ఆపోనెంట్కి తగ్గట్టుగా ఈ గేమ్ థియరీని యూజ్ చేసి మనకి ఆ గేమ్ అనేది ఇంప్లిమెంట్ అవ్వడం జరుగుతుంది. సో అందుకని మనకి ఈ గేమ్ థియరీ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు ఏఐలో. నెక్స్ట్ ఏంటి, వాట్ ఆర్ ద వేరియస్ టెక్నిక్స్ ఆఫ్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అంటే ఏంటిది అని అంటే, నాలెడ్జ్ రిప్రజెంటేషన్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము సిరి ఉంది అనుకోండి, గూగుల్ సిరి. సో మనం దానికి ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మనకి ప్రాపర్గా రిప్లై అనేది ఇస్తుంది. సో ఆ నాలెడ్జ్ అనేది మషిన్ అనేది డిఫరెంట్ వేలో రిప్రజెంట్ చేయొచ్చు. ఎలా, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాజికల్ రిప్రజెంటేషన్, సిమాంటిక్ నెట్వర్క్ రిప్రజెంటేషన్, ఫ్రేమ్ రిప్రజెంటేషన్ అండ్ ప్రొడక్షన్ రూల్స్. సో వీటి గురించి కూడా మనము డీటెయిల్గా డిస్కస్ చేసాం. సో మనకి ఇక్కడ నాలెడ్జ్ రిప్రజెంటేషన్కి ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయి అని అంటే మనం ఇలా ఆన్సర్ చేయాలి: లాజికల్ రిప్రజెంటేషన్, సిమాంటిక్ నెట్వర్క్ రిప్రజెంటేషన్, ఫ్రేమ్ రిప్రజెంటేషన్ అండ్ ప్రొడక్షన్ రూల్స్. సో దీస్ ఆర్ ద 4 డిఫరెంట్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్స్ ఇన్ ఏఐ అని చెప్పొచ్చు. సో ఈరోజు మనం ఏం చూసాం, ఫార్వర్డ్ చైనింగ్ అంటే ఏంటిది, బ్యాక్వర్డ్ చైనింగ్ అంటే ఏంటిది. జస్ట్ నేను డెఫినేషన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎందుకంటే ప్రీవియస్ క్లాసెస్లో మనం వీటి గురించి ఆల్రెడీ ఎగ్జాంపుల్స్తో సహా డీటెయిల్గా డిస్కస్ చేసాం. సో జస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మాత్రమే నేను ఇక్కడ, డెఫినేషన్స్ మాత్రమే నేను చెప్తున్నాను. సో గేమ్ థియరీ అంటే ఏంటిది, గేమ్ థియరీలో మనకి డిఫరెంట్ ఆల్గరిథమ్స్ ఉంటాయి, మిన్ మ్యాక్స్ ఆల్గరిథమ్. సో వాటి గురించి కూడా మనం చూసాము. సో అండ్ నెక్స్ట్ ఏంటి, ఇక్కడ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అంటే ఏంటిది అనేది చూసాము. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్, వాట్ ఈజ్ ఏ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చూద్దాం. సో ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ వల్ల యూజ్ ఏంటి అని అంటే, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనకి మెయిన్గా ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అనేవి ఏఐలో యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అనేవి కంప్యూటర్ అప్లికేషన్స్, హ్యూమన్స్కి మించి ఎక్స్ట్రాడినరీగా వర్క్ అవుతాయి ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అనేవి. అండ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి ఏంటి అంటే, హై పర్ఫార్మెన్స్, అంటే పర్ఫార్మెన్స్ అనేది హైగా ఉంటుంది, అండర్స్టాండబుల్ అండ్ రీలబుల్ అండ్ హైలీ రెస్పాన్సివ్. అవి ఈజీగా మనకి రెస్పాన్స్ అనేవి ఇస్తాయి. సో ఇవి మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, an expert system is a computer program that is designed to solve complex problems and to provide decision making ability like a human expert. It performs these by extracting knowledge from its knowledge base using the reasoning and inference rules according to the user queries. అంటే యూజర్ క్వెరీస్కి తగ్గట్టుగా రిప్లై అనేది ఇస్తుంది. సో దీనికి నాలెడ్జ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అనేవి నాలెడ్జ్ బేస్ నుంచి తీసుకుంటాయి. నాలెడ్జ్ బేస్ అంటే తెలుసు ఆల్రెడీ. అండ్ నాలెడ్జ్ బేస్ నుంచి నాలెడ్జ్ని తీసుకొని డిసిషన్ని తీసుకొని మనకి రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అందుకే వీటిని మనము ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అని అన్నాము. సో ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అనేవి హ్యూమన్కి మించి ఎక్స్ట్రాడినరీగా వర్క్ అవ్వగలుగుతాయి. సో ఇది ఎక్స్పర్ట్ సిస్టమ్స్. నెక్స్ట్ ఏంటి, మిన్ మ్యాక్స్ ఆల్గరిథమ్. సో మిన్ మ్యాక్స్ ఆల్గరిథమ్ అంటే ఏంటిది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిన్ మ్యాక్స్ ఆల్గరిథమ్ మనకి గేమ్ ప్లేయింగ్లో యూజ్ అవుతుంది. మీన్స్ మనకి గేమ్ ప్లేయింగ్లో మనం మెయిన్గా 2 ఆల్గరిథమ్స్ గురించి డిస్కస్ చేసాం. అవేంటివి, మిన్ మ్యాక్స్ ఆల్గరిథమ్ అండ్ ఆల్ఫా బీటా ప్రూనింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిన్ మ్యాక్స్ ఆల్గరిథమ్ గురించి చూద్దాం. సో ఈ మిన్ మ్యాక్స్ ఆల్గరిథమ్ అనేది
ఫస్ట్ బ్యాక్ ట్రాకింగ్ ఆల్గరిథం అని చెప్పొచ్చు. బ్యాక్ ట్రాకింగ్ అంటే ఎలా అనంటే రూట్ లెవెల్ నుంచి లీఫ్ నోడ్కి వచ్చి అక్కడ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ బ్యాక్కి అంటే రూట్ లెవెల్కి వెళ్ళి నెక్స్ట్ ఏ మూవ్ చేయాలి అంటే నెక్స్ట్ ఏ మూవ్ చూస్ చేసుకోవాలి అని చెప్పి చూస్తుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ బ్యాక్ ట్రాకింగ్ అని చెప్పొచ్చు. అంటే రూట్ లెవెల్ నుంచి లీఫ్ నోడ్కి వచ్చి మళ్ళీ లీఫ్ నోడ్ నుంచి రిటర్న్ వెళ్తుంది, బ్యాక్ ట్రాక్ చేస్తుంది రూట్ లెవెల్కి. అక్కడి నుంచి మళ్ళీ డిసిషన్ అనేది తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బెస్ట్ మూవ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో మనకి మీన్ మ్యాక్స్ ఆల్గరిథంలో మనకి మెయిన్గా మ్యాక్స్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది, మీన్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అనేది మనకి తెలుసు ఆల్రెడీ. సో ఇక్కడ చూడండి, మినిమాక్స్ ఆల్గరిథం ఈజ్ ఎ రికర్సివ్ ఆర్ బ్యాక్ ట్రాకింగ్ ఆల్గరిథం విచ్ ఈజ్ యూస్డ్ ఇన్ డిసిషన్ మేకింగ్ అండ్ గేమ్ థియరీ. గేమ్ థియరీలో మనం ఈ ఆల్గరిథమ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇట్ ప్రొవైడ్స్ అన్ ఆప్టిమల్ మూవ్ ఫర్ ది ప్లేయర్ అస్యూమింగ్ దట్ అపోనెంట్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ ఆప్టిమల్లీ. మినిమాక్స్ ఆల్గరిథం యూజెస్ రికర్షన్ టు సెర్చ్ త్రూ ది గేమ్ ట్రీ. సో ఇక్కడ ఏమంటున్నామంటే చూడండి, ఇక్కడ మ్యాక్స్ అనేది పర్సన్ అవుతే మీన్ అనేది ఆపోనెంట్ కంప్యూటర్ అనుకోండి. సో ఇక్కడ ఫస్ట్ టర్న్ వచ్చేసి మ్యాక్స్ది ఉంది అనుకోండి, అప్పుడు ఆ పర్సన్ తన మూవ్ని చూస్ చేసుకుంటాడు. సో ఈ పర్సన్ తన బెస్ట్ మూవ్ని పెట్టడానికి ట్రై చేస్తాడు. సో ఇక్కడ ఏంటి అంటే మీన్ అంటే ఫస్ట్ పర్సన్, మ్యాక్స్ అంటే ఆపోనెంట్ పర్సన్ అనుకోండి. ఒక ఇద్దరు వ్యక్తులు గేమ్ ఆడుతున్నప్పుడు మనము ఈ మిన్ మ్యాక్స్ ఆల్గరిథం అనేది వర్క్ అవుతుంది. అది ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో ఇది మిన్ మ్యాక్స్ ఆల్గరిథం. నెక్స్ట్ ఏంటి, ఆల్ఫా బీటా ప్రూనింగ్ ఆల్గరిథం. ఆల్ఫా బీటా ప్రూనింగ్ ఆల్గరిథం అంటే ఏంటిది అంటే ఆల్ఫా అండ్ బీటా అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ని ఇండికేట్ చేస్తాయి. ఆల్ఫా బీటా అనేవి 2 వాల్యూస్, ఆల్ఫా అండ్ బీటా. సో ఇవి వాల్యూస్ని ఇండికేట్ చేస్తాయి. ఆల్ఫా అనేది మ్యాక్స్ వాల్యూని, అలాగే బీటా అనేది మీన్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. ఇది మనకి ఆల్ఫా బీటా ప్రూనింగ్ అనేది మినిమాక్స్ ఆల్గరిథంకి అడ్వాన్స్డ్ వెర్షన్ అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే కొన్ని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనము మినిమాక్స్ ఆల్గరిథం కాకుండా ఈ ఆల్ఫా బీటా ప్రూనింగ్ ఆల్గరిథంని యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకు అనంటే మనకి అన్నెసరీ అన్వాంటెడ్ మూవ్స్ ఉన్నప్పుడు మనం వాటిని ప్రూన్ చేయడానికి, రిమూవ్ చేయడానికి మనము ఈ ఆల్ఫా బీటా ప్రూనింగ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం వీటి గురించి డీటెయిల్గా ప్రీవియస్ క్లాస్లో ఎగ్జాంపుల్తో సహా డిస్కస్ చేసాం, మినిమాక్స్ ఆల్గరిథం గురించి అండ్ ఆల్ఫా బీటా ప్రూనింగ్ ఆల్గరిథం గురించి. ఇక్కడ చూడండి, యాజ్ వీ హ్యావ్ సీన్ ఇన్ ది మినిమాక్స్ సెర్చ్ ఆల్గరిథం దట్ ద నంబర్ ఆఫ్ గేమ్ స్టేట్స్ ఇట్ హ్యాస్ టు ఎగ్జామిన్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ in depth of the tree. Since we cannot eliminate the exponent but we can cut it to off. అంటే మనం ఎలిమినేట్ చేయడానికి అంటే కట్ ఆఫ్ చేయడానికి మనకి ఈ ఆల్ఫా బీటా ప్రూనింగ్ ఆల్గరిథం అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఆల్ఫా అండ్ బీటా ఈజ్ నథింగ్ బట్ మినీ మ్యాక్స్. అంటే ఆల్ఫా బీటా అనేవి 2 వాల్యూస్ని ఇండికేట్ చేస్తాయి. ఆల్ఫా అనేది మ్యాక్స్ వాల్యూని, అలాగే బీటా వాల్యూ అనేది మీన్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ ప్రూవ్ చేయడానికి మనకి మెయిన్గా ఈ ఆల్ఫా బీటా ప్రూనింగ్ ఆల్గరిథం అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, బట్ వీ కెన్ కట్ ఇట్ టు ఆఫ్. హిన్స్ దెర్ ఈజ్ ఎ టెక్నిక్ బై విచ్ వితౌట్ చెకింగ్ ఈచ్ నోడ్ of the game tree we can compute the correct minimax decision and this technique is called pruning. సో ఇక్కడ మనం అంటే మొత్తం ట్రీని చెక్ చేయకుండా అవసరం లేనిది ప్రూవ్ చేసేయచ్చు. అవసరం లేని ట్రీని మనం ఇక్కడ ప్రూవ్ చేసేసి నెక్స్ట్ ఫర్దర్గా మనం మూవ్ అవ్వచ్చు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్ఫా బీటా ప్రూనింగ్ అని చెప్పొచ్చు. జస్ట్ నేను ఇక్కడ ఇంట్రడక్షన్ మాత్రమే చెప్పాను, ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాము. సో దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తున్నాను. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.